నమస్కారం లలిత్ గారు. గుడ్ నమస్తే ఈవినింగ్. అండి. రాజధాని వైజాగ్ అయితే మీరంతా అస్సామేగా. ఆ! అస్సాంతో కంపేర్ ఏందండి? అంతేనాగా అంతేగా. ఇంకం ఇంకంతకన్నా దారుణంగా ఏదన్నా ఉంటే అది చెప్పండి ఇక్కడికంతా. రామ్ గారు చెప్పండి. నాకు డౌట్. అంటే రాజధాని వైజాగ్ అయితే అస్సాం అంటే నాకు అర్థం కాలేదండి. రాజధాని ఎక్కడున్నా ఆహ్, ఒ జగన్ లాంటి లీడర్ ఉంటే ఇట్ విల్ అది టర్న్ ఔట్ వచ్చాడు. టు బి గుడ్. వచ్చాడు. నిన్న కూడా ఇదే. నీలాంటోడి కోసం వచ్చాడయ్యా. నేను నిన్న ఈయన వైఎస్ఆర్సీపీ స్టాండ్ తీసుకుంటే భాను గారు 220 మంది కొట్టుకున్నారు సిద్ధార్థ్ ఇచ్చిన 2 టాపిక్లకి. జగన్ పరిపాలన ఎంత సుభిక్షంగా ఉంది, అంత అంత శ్రీరామచంద్రుని యొక్క పరిపాలన కూడా ఇంత ఇంత గొప్పగా లేదు, ఎంత బాగా చేస్తున్నాడని బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి, విద్యా యొక్క బుద్ధుల దగ్గర నుంచి, ఐపాల దగ్గర నుంచి, అమ్మఒడి దాకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సిద్ధార్థ్ గారు. కాదు రామ్ గారు వారు నాకొకటే వైఎస్ఆర్ అభిమానిగా కాదు వారు ఏ వైఎస్ఆర్ నాకొకటే అభిమానిగా నాకొకటే ఉమ్, డౌట్. ఏంటి అంటే ఒక ఉమ్. స్టేట్ యొక్క క్యాపిటల్ డిసైడ్ చేసే రైట్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉందా? లేదా స్టేట్ ఎక్స్ గవర్నమెంట్ దగ్గర ఉందా? మంచి పాయింట్ చెప్పావు. చాలా చాలా మంచి పాయింట్ చెప్పావు. ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక నిర్ణయం తీసుకుంది. మీరు పార్టీల్ని ప్రభుత్వాన్ని కొద్దిగా వేరు వేరుగా చూడాలి భయ్య. మావాడే ప్రభుత్వం, మావాడు చెప్పిందే వేదనల నుంచి కొద్దిగా జోన్ నుంచి బయటపడాలి. అప్పటికి మా RRR ప్రతిరోజు రచ్చబండ పెట్టి చెప్తాడు. మా ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు అంటే జగన్. చాలా క్లారిటీగా స్టేట్మెంట్ ఇస్తాడు. మీరిద్దరు ఒకటే అన్న మీరు అనుకుంటారు, ఇంకా కాదు. RRR వీడియోలు చూస్తున్నారన్న? సరే చెప్పండి ఆ, మీరు. లేదు లేదు, తెలుసుకోవాలంటే వాడొక్కడే దిక్కు మాకు. మరి ఏం చేస్తాం? ఇప్పుడు మీరు ఏబిఎన్ ని బ్యాన్ మీరు చేశారు, వాడి టీసీని వీడియోలు బ్యాన్ చేశారు. చూస్తున్నారు కాబట్టి ఇలాంటి టైటిల్ పెడుతున్నారు. అది సగం కరెక్ట్. వాడి వీడియోలు చూడ్డానికి నేను పోయి మాట్లాడుతారు. నేను వెంటనే శ్రీరెడ్డి చూస్తాను, పృథ్వీరాజు చూస్తాను, అలీవి చూస్తాను, పేరు నానివి చూస్తాను, కొడాలని చూస్తాను, సజ్జలవి చూస్తాను, ట్వీట్లు కూడా ఫాలో అవుతాను. నేను అన్ని చూస్తాను. నేను ఎగ్జాంపుల్ ఉదాహరణ అది తీసుకున్నా. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ప్రశ్న అడిగావు నిన్న ఎవరంతా వస్తామంటున్నారు? ఇంకెవరు సార్? అదే ఎవరని నాకు అర్థం కాలేదు, అందుకని అడుగుతున్నా. ఇంకెవరంటే వైజాగ్ ఇష్టం లేని వాళ్ళంతా. అట్లా అందరికి అన్ని ఇష్టమైనట్టు ఎలా కుదురుతుంది సార్ అలా? అదే సార్ అదే ఎందుకు సార్ చెప్తున్నాను వైజాగ్ నేను. సార్ ఎందుకు సార్ మనం స్ట్రైట్ గా మన ఆంధ్రప్రదేశ్ అంతా వస్తామే అనుకోవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ అంతా కాదు, అనుకోండి, తప్పులేదు, నాకు టీడీపీ ఓకే. అంతా అస్సామే అని చెప్పండి. ఇంకా అప్పుడు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ అవ్వరండి, వాళ్ళు అస్సాం అవ్వరు. అది చెప్పాల్సింది మీరు టీడీపీ అంతా అస్సామే అని. ఎందుకంటే అక్కడ మా భూములు ఉన్నాయి, మా భూములన్నీ ఇప్పుడు ఇప్పుడు పోతాయి. కాదు పివి గారు, నేను జెన్యున్ గా అడుగుతున్నా, మీరు టైటిల్ ఇప్పుడు మార్చేదానికి వీలుంటుందా? ఎందుకు మార్చారు అసలు సార్? అందరూ ఇంపాసిబుల్ అస్సాం సార్, అంటే మార్చడం కూడా. కాదు కాదు మార్పులు కాదు, కూడా అస్సామే. అస్సామే అస్సామేనా? ఎందుకో నేను చెప్తా. అస్సామే అనే దానికి మీనింగ్ అందరూ ఏంటండి? అస్సామే. అసలు ఇప్పుడు అసలు అవన్నీ కాదు, వాటికి అన్నిటికన్నా ఫస్ట్ అస్సాంని కించపరచడం ఉమ్. అవుతాం కదా, అట్లా చేయకూడదు కదా. ఆ, పీబీ ఇది అన్న అస్సాం ఇది ఎందుకు ఇది కింద ఇది సార్ పరుస్తారు మీరు? అసలు కాదు. ఒక్క నిమిషం పీబీ ఎమ్మెన్ అన్న గారు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క కాదు నిమిషం కాదు ఎమ్మెన్ కాదు గారు. కాదు ఒక 10 సెకండ్స్. అస్సాం యాక్చువల్ గా అస్సాం డెవలప్మెంట్ ఆంధ్ర కన్నా బాగుంది. నేను జెన్యున్ గా అన్నా, నేను ఏదో సరదా కన్నా అది అది యూ కాంట్ సే దట్. అస్సాం అంటే అస్సాం ఇంకా బ్రహ్మాండం ఉంది. అంటే సార్ అస్సాం కంటే అద్భుతమైన వాళ్ళు అంతా టాంజెన్షియల్ బ్రహ్మాండం పాయింట్ ఉంది. సార్ కార్తిక్ గారు ఇది. లేదు అందుకనే అడుగుతున్నా. మీరు జస్ట్ నేను అందుకే అడిగింది టైటిల్ మార్చొచ్చా అని అడిగింది. మార్చొచ్చా అయితే రాజధాని వైజాగ్ అయితే అని క్వశ్చన్ పెట్టి వదిలేయండి, అప్పుడు బాగుంటది సార్ డిస్కషన్. సార్ అస్సామేగా అన్న పాయింట్, ఎవడో ఎక్కడికో వెళ్ళాల్సిన వాడు ట్రైన్ ఎక్కి అస్సాం ట్రైన్ ఎక్కి అస్సాం వెళ్తే ఎలా అవుతుందో అలా కదా. అది కదా కాంటెక్స్ట్. అస్సాం అన్న పదం ఇట్స్ ఆ నాట్ జస్ట్ కాంటెక్స్ట్ స్టేట్ కదా. వేరు, కరెక్టే, నాకు అర్థమైంది. అంటే అది జెన్యున్ డిస్కషన్ కోసం, అంటే లెస్టిమేట్ గా మీరు ఒక ప్యానల్ పెట్టి డిస్కస్ చేయాలంటే అట్లా చేయొచ్చు. ఇంక మీరంతా అస్సామేగా అంటే ఇంకా ఆ డిస్కషన్ అలానే అయిపోతుంది. అంటే టీడీపీ అవును, మొత్తం మీరంతా బిస్కెటేగా, మీరంతా అంతే కదా బిస్కెటేగా, సార్. ఇదే చెప్తున్నా. అన్నా మీరంతా అస్సామేగా అంటే మళ్ళా కాంటెక్స్ట్ మీరంతా రాష్ట్రం అంటారు, కాదండి. ముందు మీరు ఎవరంతా? క్లియర్ గా టీమ్ చెప్పాలి. బిస్కెట్ అది. టీడీపీ అంతా అనుకోండి సార్, టీమ్ ప్రస్తుతానికి బిస్కెట్. ఏముంది, నష్టమే ఉంది. టీడీపీ పార్టీలో లేదు సార్, వాళ్ళ ఆస్తులన్నీ కాదు అక్కడ కాదు ఉన్నాయి కాదు కాబట్టి కాదు వాళ్ళు నిన్నటి అస్సాం కాదు కాదు వెళ్ళాల్సింది. సిద్ధార్థ్ సింపుల్ విషయం చెప్తా. నిన్నటి ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఫార్వర్డ్ చేస్తా. 50% ఓటు వేయలేనటువంటి వాళ్ళు, 22 ఓట్లు వేసిన జనసేన టీడీపీ వాళ్ళు, మొత్తం 72 మంది అస్సాం సార్, 28 మాత్రమే వైజాగ్ హ్యాపీ. ఓకేనా? ఓహో, అంటే ఇప్పుడు వైజాగ్ వాళ్ళు కూడా వైజాగ్ వచ్చినందుకు హ్యాపీ కాదంటారు. అందుకే 28 మంది నాకు వేసినా కదా. ఆ 28 మందిలో 10 అంటే 18 జగన్ కు ఓటేసిన వాళ్ళందరూ వైజాగ్ వాళ్ళే అంటారు.
నేను ఎగ్జాక్ట్లీ అట్లా అదే లేదు, అడగబోతా వైజాగ్ ఉన్నా. వాళ్ళు హ్యాపీగా ఇప్పుడు కదా వైజాగ్ లో చెప్తున్నారు. ఉన్న టీడీపీ వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు కదా, వైజాగ్ క్యాపిటల్ అయితే. దానికి అసలు ఆ, సార్ వైజాగ్ లో ఉన్న టీడీపీ వాళ్ళు, అమెరికాలో ఉన్న టీడీపీ వాళ్ళు కూడా అసలు అమరావతిలో పెట్టారు అసలు సార్ డబ్బులు. కాదు, రెండు 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 పాయింట్లు. వైజాగ్లో అవడానికి అమరావతిలో అవడానికి తేడా ఏంటి అసలు? ముందు లెటెస్ట్ కమ్ ఆన్ ది పాయింట్ ఆఫ్ అసలు మీరు క్యాపిటల్ అంటే ఏం అసలు కావాలి. ఓకే, యాక్చువల్ గా అవన్నీ ఓకే. ఓకే. రామ్ గారు కార్తిక్ మీరు గారు, ఒకటి కాదు ఒక కాదు విషయం కార్తిక్ గారు, సిద్ధార్థ్ గారు సంతోషించాలి. ఒక ఒక్క 30 సెకండ్స్ ఇస్తే నేను కంక్లూడ్ చేసి రూమ్ టైటిల్ ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాయి. ఎందుకంటే శివ గారు, రాజు గారు, దేశీ గారు ఇలాంటి పెద్ద వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు వద్దన్నా మిమ్మల్ని మంచి మంచి అస్త్రాలతో వస్తారు వాళ్ళు. మీరు భీష్మ పితామహుడు అవుతారు ఇవాళ, అంపశయ్య మీకు, నాకు అర్థమైంది. నా పాయింట్ ఏంటంటే, సింపుల్ అవన్నీ పాయింట్ కాదు, ఏంటంటే, మీరు ఒక విషయం హ్యాపీ అరే ఫీల్ అవ్వాలి కదా అదో ఎవరైనా చూసారా, కూడా. ఆగట్లేదు మీరు, ఒకటే మీరు ఆగట్లేదు. నా క్వశ్చన్ ఒకటే సార్, నా క్వశ్చన్ ఒకటే. సరే ఓకే. ఇప్పుడు ఒక కొత్త రాష్ట్రానికి రాజధాని నిర్మించాలి అని అనుకున్నప్పుడు రాజధానికి ఉన్న కొన్ని లక్షణాలు ఏమో వేసినాయి. ఏదో నది ఒడ్డున ఉండాలి, అందరికి సెంటర్ లో ఉండాలి, ఆ ఆ, ఏమంటారు, ప్రకృతిపరమైనటువంటి విపత్తులకి ఎక్కువ నష్టం కాకుండా ఉండాలి, ఫ్యూచర్ లో 4 వైపులా ఉద్ధరించినట్టు ఉండాలి, గవర్నమెంట్ భూమి ఉండాలి, ఇలా కొన్ని ఏమో ఉన్నాయి. ఓకే, అవన్నీ ఆలోచించి ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏమైతే ఉందో కేంద్రానికి చెప్పి పిఎం ని పట్టుకొచ్చి, ప్రతిపక్షాలకు చెప్పి వాళ్ళని పట్టుకొచ్చి రాళ్ళు రప్పలు కొట్టి శంకుస్థాపన చేసి మీరు ఒక సెక్రటరియట్ నిర్మించుకున్నారు, ఒక కోర్టు నిర్మించుకున్నారు, ఒక పరిపాలనా వ్యవస్థ జ్యుడిషియరీ నిర్మించుకున్నారు, మీ కోర్టులు లేకపోతే మీ యొక్క డీజీపీ హెడ్ ఆఫీసులు అవన్నీ ఒక చోట నిర్మించుకున్నారు. ఇట్లా ఒక 4.5 సంవత్సరాలు పరిపాలన సాగిందండి. ఓకేనా? ఇప్పుడు అమరావతిలో పెట్టినటువంటి పెట్టుబడులు ఒక పార్టీ వాళ్ళకి మాత్రమే చెందినవి అని రాష్ట్ర ప్రజల నుంచి, రాష్ట్ర అభిమతం నుంచి 4 ఏళ్లుగా నడుస్తున్నటువంటి దాన్ని, ఇది కరెక్ట్ కాదు, పరిపాలన దుర్వినియోగం అవుతుంది, ఒకే చోట కేంద్రీకృతం అయితే మా ప్రాంతం వాళ్ళు ఎలా బతకాలి అని ఇన్ని మాటలు చెప్పినటువంటి ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ కర్నూలు ఒకటి, వైజాగ్ ఒకటి, అమరావతి అమరావతిలానే ఉంటుందని ఇప్పటిదాకా చెప్పుకొచ్చింది. 3 ముక్కలు అని ప్రతిపక్షం పరిపాలించారు, కొత్త ముక్క అని చెప్పి లేదన్నారు. ఇప్పుడు వైఎస్ ఆర్సీపీ పార్టీ చెందినటువంటి సీఎం జగన్ ఎవరైతే ఉన్నాడో ఢిల్లీ కాన్ఫరెన్స్ లో చాలా డైరెక్ట్ గా కొత్త ఇండస్ట్రీస్ ని ఆహ్వానిస్తూ ఆ సమ్మిట్ లో మీరు ఆంధ్రప్రదేశ్ కి వస్తే అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, మా క్యాపిటల్ అయినటువంటి వైజాగ్ మీరు తప్పకుండా రావాలి, త్వరలో నేను దాన్ని అనౌన్స్ చేస్తున్నాను, ఆ యొక్క అనౌన్స్మెంట్ పనులు మిగతావి మీరు వచ్చేటకల్లా చక్కదిద్దడానికి నేను కూడా వైజాగ్ షిఫ్ట్ అవుతున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే, నౌ ఇట్ ఈస్ క్లియర్లీ ఫిక్స్డ్ దట్ నౌ వైఎస్ఆర్సిపి నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ వైజాగ్ అని క్యాపిటల్ గా చూస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఒక 4 ఏళ్ల తర్వాత జగన్ ఓడిపోయాడు అనుకుందాం, వీళ్ళ ముగ్గురు ప్రతిపక్షాలు కలిశారు అనుకుందాం, మళ్ళీ అప్పుడు పోయి కర్నూలు చేస్తే కర్నూలులో మళ్ళీ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి అసలు రాజధాని ఎందుకు పెట్టారనేది దాన్ని డిసైడ్ చేసి ఈ లోపల మీ భూములు పంచుకొని, అంటే ఇది రాజధానా, ఒక పార్టీకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారమా? ఇది నా ప్రధాన ప్రశ్న. అందుకే దాంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఒక వర్గానికి పెట్టారు కాబట్టి రెండో వర్గం వాళ్ళు దీన్ని అపోజ్ చేస్తున్నారని, అంటే కామెడీగా అన్నా మామూలుగా అన్నా అసలు ఆర్థిక విధి విధానాలు గాని ఒక చోట కేంద్రీకృతమై పరిపాలన, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే అన్నాను సార్, ఇప్పుడు ఎన్డీఏ వచ్చేసేసి నాకు ఇది నచ్చలేదని చెప్పి నాగపూర్ కు లేకపోతే నార్త్ ఈస్ట్ డెవలప్ అవ్వాలని చెప్పి ఆ చివరున్న కలకత్తాకు పెట్టాడు అనుకోండి, మళ్ళీ రేపొద్దున ఎన్డీఏ ఆర్ మిగతా కూటములు కాకుండా మా బీఆర్ఎస్ కూటమి వచ్చింది అనుకోండి, వాడు హైదరాబాద్ తీసుకొస్తాడా స్టాక్ ఎక్స్చేంజ్? మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత తక్కువ టైంలో ఇన్ని డబ్బులు ఇవన్నీ మీరు మారుస్తారా? ఇది తుగ్లక్ పరిపాలన కాదా అనేటటువంటిది ప్రజల పర్స్పెక్టివ్ లో నేను అడుగుతున్నటువంటి రెండో ప్రశ్న. మూడవ ప్రశ్న ఏంటి అంటే, మొన్నటి దాకా మీరు వైజాగ్ కాదు 3 అని చెప్పిన వాళ్ళు ఇవాళ ఒక్కరోజు వైజాగ్ అని చెప్పి అక్కడ ప్రభుత్వ భూములు లేకుండా ఎవ్రీవన్ ఒక రాజధానికి నిర్మించాల్సినటువంటి వయసులు లేకపోతే మీరు వైజాగ్ ని ఎలా రాజధానిగా నిర్ణయించారు? ఇన్ కేస్ వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ వైజాగ్ లోకలెట్ వాళ్ళు ఉంటే నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ 3 సార్ పాయింట్లు సార్ సార్. బేబీ గారు కదా, ఒక్క నా నిమిషం పాయింట్ అయిపోయింది, ఇక మీరు ఒక్క నిమిషం ఒక్క మాట్లాడండి. నిమిషం ఒక్క 2 పాయింట్లు కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే లెట్స్ అంటే వేసేది ఏదో అందరినీ ఒకేసారి కూలంకషంగా అనమాట. ఏంటంటే 4వ పాయింట్ నేను యాడ్ నా పాయింట్ ఏంటంటే, నాకు ఇండస్ట్రీలో 30 years ఎక్స్పీరియన్స్ 70 years ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొని అంత హైప్ తో అన్నిటినీ నేనే కట్టాను అని చెప్పుకుంటూ వచ్చి ఒక మనిషి అంత అన్ప్లాన్డ్ గా, అంత అన్ప్రెసిడెంటెడ్ గా
ల్యాండ్ డిసిషన్ దగ్గర నుంచి అన్ని ముందే క్విక్ ప్రోకోలో జరిగినట్టుగా అందరికీ ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి ఇప్పటికీ రచ్చ నడుస్తూ ఉంటే, ఇప్పటికే కాదు ఆ 4.5 ఏళ్ళు రచ్చ నడిచేటట్టుగా ప్లాన్ చేసి ఒక సాలిడ్ బేస్ లేకుండా చేసి ప్రతిపక్షానికి కానీ ఎవరికైనా సరే అవకాశం కల్పించి రాజధాని మార్చేంత అవకాశం కల్పించి సాలిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయకుండా 4.5 years లో బేసిక్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయకుండా వదిలేసినటువంటి అద్భుతమైన అన్నటువంటి వ్యక్తి గురించి ఆ యొక్క పరిపాలన గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది మాట్లాడదాం, జరగకపోతే కనుక కానీ నాకు ఒకటి చెప్పండి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శివగారు ఒక్క నిమిషం, నేను కంప్లీట్ చేయలేదు. ఒక్క నిమిషం, అవునవునవును, కంప్లీట్ ఒక్క నిమిషం చేయండి. ఆగండి. ఇది కూడా ఇంక్లూడ్ చేయండి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటో చెప్పండి అక్కడ. ఒక్క నిమిషం. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక రాజధానికి ఉండాల్సినటువంటి, శివ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ప్రైమరీ ఇండియా పాయింట్, దాంతో పాటు ఇది ఆగండి, ఇంక్లూడ్ నేను చేయండి. చేయనియండి, last లో. అంటే నేను ఏంటో ఎండ్ నాకు చేయనియండి, తెలుసుకోవాలని చాలా నన్ను ఎండ్ చేయనియండి curiosity ఉంది. మాస్టారు, నన్ను చేయనియండి. విషయం ఏంటంటే అండి సార్, ఆ డైమెన్షన్ ని కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని గ్రాఫిక్స్ లో కట్టేస్తాము, సింగపూర్ వాళ్ళకి ఇచ్చేస్తాము, ఇట్లాంటివన్నీ చెప్పి 4.5 years to 5 years కంప్లీట్ గా డిలే చేయటం అనేటువంటి ప్రాసెస్ ని బాగా ఎండ్యూర్ చేసి ల్యాండ్స్ అన్నిటికీ భూమి తెప్పించి, మీరు అన్నట్టు, మీరు ఇందాక ఒక మాట అన్నారు చూడండి పివిఆర్ గారు, రియల్ ఎస్టేట్ అనేటువంటి వ్యాపారాన్ని బాగా పెంచి పోషించి ఆ స్కోప్ కల్పించినటువంటి వాళ్ళని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ పిక్చర్ మాట్లాడాలి. ఇట్ ఈస్ బీయింగ్ డన్ బిట్వీన్ ద 2 parties అనేది నా పాయింట్. అది కూడా యాడ్ చేద్దాం సార్. నాకు ఈ క్వశ్చన్ లో ఒక డౌట్ పివిఆర్ గారు. ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తే వీ కెన్ టేక్ దిస్ డిస్కషన్ ఫార్వర్డ్. ఫండమెంటల్ అంటే ఏంటంటే సార్, అది కూడా చెప్తారు. ఫండమెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్యాపిటల్ అనేటువంటి దానికి, నేను ఇక్కడ సచివాలయం కడుతున్నాను అన్నప్పుడు సచివాలయాన్ని సక్రమంగా సచివాలయంగా కట్టాలి. ఇది టెంపరీ సచివాలయం, దీనికోసం 750 కోట్ల పైన ఖర్చు పెడతాను, లేకపోతే 800 కోట్లు ఖర్చు పెడతాను అని చెప్పేయడం, అన్నిటి టెంపరీ రేపు పొద్దున ఏదో అద్భుతాలు జరుగుతాయి ఇప్పుడు అనేటువంటి మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటారు దాంట్లో? ఒక్క నిమిషం శివ గారు, అడుగుతున్నా. అంటే బేసిక్ ఇప్పుడు క్యాపిటల్ కి ఒక్క నిమిషం శివ గారు, మీరు చెప్పండి, అంటే నేను చెప్తాను. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అట్లా కాదు, మనం మీకు కాదు మనకన్నానండి, మనకి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి ఏం ఏంటి? చేయండి. నేను ఇచ్చేస్తా భానుగారు, శివగారు సింపుల్ గా ఇచ్చేస్తా. శివగారు సింపుల్ ఇచ్చేస్తా. శివ, రాజధాని ఎలా నిర్మించాలని నేను చెప్పట్లేదు, కానీ చాలా సింపుల్ చెప్తా. రాజధాని అనేది యాక్చువల్ గా దేనికి ఉంటాయి అంటే, మనకు ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థలో ఉన్నటువంటి కోర్టు, రక్షణ వ్యవస్థ లేదా పరిపాలన వ్యవస్థ, ఇవి అన్నిటితో పాటుగా గవర్నమెంట్ నడిపించాలంటే చాలా శాఖలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీస్, ఆ మినిస్ట్రీస్ ఒక హెడ్ క్వార్టర్. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్, ఉస్మానియా వైద్యానికి తీసుకుంటే ఇవి ఒక తలమానికల్ లాంటివి, నిమ్స్ లాంటివి. ఇవి నీకు రాజధానిలోనే ఉంటాయి, ఎక్కడో ఊరు చివర ఉండవు. అందరికి యాక్సెస్ లోకి వచ్చి రాజధానిలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. ఇప్పుడు వర్తక వాణిజ్యాలు, ఇన్స్పోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్సులకు సంబంధించి కానీ, ఆర్ నువ్వు బయట ఎన్ఆర్ఐ ఏమంటారు ఎంబసీస్ పెట్టుకోవాలన్నా, లేకపోతే నీ విద్యకి సంబంధించిన యూనివర్సిటీస్ చదువుకి సంబంధించాలన్నా, ఇవి రాజధానిని బేస్ చేసుకొని డెవలప్ అయి ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. ఇదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తుంది, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తుంది. ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కలెక్టర్ ఆఫీసు, దానికి సంబంధించినటువంటి శాఖలు ఉన్నప్పుడు, ఒక స్టేట్ కి సంబంధించినటువంటి రాజధానిలో కూడా ఇవన్నీ నువ్వు కట్టుకోవాలి. కట్టుకుంటేనే పరిపాలన అనేది సులభం అవుతుంది. నేను ఎక్కడో కోర్టు మంగళగిరిలో పెడతా, లేకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ తీసుకుపోయి వైజాగ్ పెడతానంటే, ఆ వైజాగ్ లో ఉన్న కాగితానికి స్టాంప్ కావాలి అంటే వాడు మంగళగిరి రాడు. మనం ఆ శాఖ ఎక్కడ? క్యాపిటల్ అంటే ఏంటని మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడ నువ్వు పెట్టుకుంటారు అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంపోర్ట్స్ ఏంటని ఏంటి? అడిగావు, దానికి ఆన్సర్ చెప్తున్నా శివ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు అడిగిన దానికి ఆన్సర్ లైక్ ఇంత చెప్తున్నా. ముందు నేను శివ, చెప్తాను, నేను చెప్పిన అర్థమైందా నీకు? నాకు అర్థమైంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కౌంటరింగ్ ఏంటి అని ఎందుకు నేను మ్యూట్ ఆన్సర్ చేస్తున్నారు? చెప్తున్నా. నేను కౌంటర్ చేస్తున్నాను, వినండి. రామన్ ఒక్క నిమిషం మీరు ఆగండి. ఇప్పుడు శివ ఒక్క నిమిషం, ఎందుకు ఒక్క నిమిషం ఎందుకు అంటున్నా, ఎందుకో ఒక్క చెప్పు. నిమిషం అన్నా. ఎందుకు ద రూమ్ ఎందుకో చెప్పు, ఎందుకు మ్యూట్ చేస్తున్నావు? నేను మాట్లాడుకుంటున్నాను. ద రూమ్ విల్ స్టార్ట్ ఆన్ ది బేసిక్ క్వశ్చన్స్. ఆ బేసిక్ క్వశ్చన్ అర్థం కాలేదు నాకు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటో చెప్పండి. కాదు కాదు కాదు, ఒక నిమిషం కాసేపు కింద సిద్ధార్థ ఉంటే ఆగు. నీకు క్రాస్ క్వశ్చన్స్ టాక్ అన్ని అర్థం వద్దండి. అవుతాయి, ఆ తర్వాత కాదు పైకి కాదు కాదు వదిలేయండి. కాదు కాదు, ఒక్క నిమిషం ఆగు. తొయ్యమంటాను. ఐ మీన్ అన్న పీబీఆర్ అన్న వాట్ ఇస్ దిస్ పీబీఆర్? మీరు ఏదో డిస్కషన్ పెడితే అరే వైడ్ మ్యూట్ మీ. ఆయన ఉన్నారు కదా, ఆయన చెప్పాడు నాకు, ఆయన చెప్పారు, నేను ఆయనతో మాట్లాడుతున్నాను. సిద్ధార్థ సో పీబీఆర్ అన్న బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎవడు యూజ్ చేసింది, టర్మ్ యూజ్ చేసింది బాను అన్న. సో అది ఆయనే చెప్తాడు, అసలు ఆయన అడిగింది కూడా అదే ఆయనే చెప్తారు. మీరు మధ్యలో అంటే బాను చెప్తూ ఉంటే శివ మధ్యలో ఇంకో క్వశ్చన్ తోటి వచ్చి వాట్ ఈస్ క్యాపిటల్ అని అడుగుతున్నాడు.
సో ముందు అదే భానుని అదే పాయింట్ అవుట్ అదే చేయాలి, అదే అందుకు డివేట్ ఆపడానికి అన్నా కాదు కాదు ఇద్దరు కాదు మధ్యలో కాదు కన్నా. డివేట్ అవుతుంది అన్న. లేదు లేదు డివేట్ అవుతుంది కాబట్టి వేరే క్వశ్చన్ వస్తుంది మరి వేరే టాపిక్ చూసినప్పుడు. సో ఫస్ట్ దీన్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటో ఫస్ట్ భాను అన్న చెప్పనివ్వండి, అప్పుడు మన తర్వాతకి. నేను దానికన్నా ముందు ఏమంటానంటే, నేను అడిగిన టాపిక్ కి, నేను అడిగిన క్వశ్చన్ కి లలిత్, రాజేష్, భాను, కార్తిక్, దిలీప్ మాట్లాడిన తర్వాత మనం 1-to-1 డిస్కషన్ లోకి వెళ్దాం. శివ దగ్గర, భాను దగ్గర ఆగిపోతే అయితే ఆ మిగతా వాళ్ళ క్వశ్చన్ మధ్యలో ఇగ్నోర్ చేసి దూరారనుకో. ముందుకెళ్ళాలంటే వెళ్ళండి. ఆయన చెప్పిందంతా ఇగ్నోర్ అది చేయండి. నేను అంటున్నా, అది నేను చెప్తున్నా. అందుకే 1-to-1 వెళ్ళకుండా భాను ఒకటి చెప్పాడు కానీ శివ ఆయన మాట్లాడింది, ఏదో శివ ఒకటి అడిగాడు కానీ ప్రాపగేటింగ్ గా సిద్ధార్థ్ ఒకటి వచ్చి చెప్పాడు కన్నా. ఎంత గ్రాఫిక్స్ అంత వద్దు, ఒక్క అన్ని నిమిషం, ఒక్క నిమిషం చెప్తుంటే శివ, నేను అదే ఆయన అభిప్రాయం శివ. అరే ఒక్క నిమిషం, అరే శివ ఒక్క ఆహా, నిమిషం. లలిత్ గారు, లలిత్ గారు నేను చెప్పిన స్పీచ్ విన్నారు కదా, నేను చెప్పిన పాయింట్స్ విన్నారు కదా, నేను అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మీరేమైనా చెప్పదలుచుకున్నారా? 1-to-1 9 మందే ఉన్నాం, పీటీఆర్ లో వెళ్దాం, టెన్షన్ ఏం లేదు. తర్వాత 1-to-1 డిస్కస్ చేద్దాం. శివ, ఇఫ్ యూ వాన్ అడ్రస్ ఎనీ పాయింట్ ఫ్రమ్ సిద్ధార్థ్ ఆర్ భాను ఆర్ కార్తిక్, నీ టైం వచ్చినప్పుడు వాళ్ళని అడ్రస్ చేస్తూ అడుగు, వాళ్ళు మాట్లాడతారు. కానీ షూర్ మిగతా వాళ్ళని షూర్ మాట్లాడేసాక మనం 1-to-1 కి వెళ్దాం. అది నా పాయింట్. అంతే. యా యా ఓకే ఓకే అన్న, నేను ఓకే కొంచెం ఆగి లలిత్ గారు మాట్లాడతానండి, మిగతా కాదు ఒక్క స్పీకర్స్ నిమిషం, లలిత్ మాట్లాడండి. గారు ఒక్క నిమిషం. లలిత్ గారి తర్వాత మళ్ళీ భాను అన్న మీరు లేదు లేదు, పీటీఆర్ ఆ పీటీఆర్ అన్న. రాజేష్ క్వశ్చన్ గారు ఉన్నారు, ఇగ్నోర్ రాజేష్ చేస్తే గారు నాకు ఉన్నారు. అసలు ప్రాబ్లం లేదు, ఇంకా నాకేం డౌట్స్ ఒక్క లేవు. నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. I'm పీటీఆర్ ignoring, ఆటలో I'll give you time about that question. పీబీఆర్ అన్న ఒకటి ఓకే. పీటీఆర్ ఆటలో లలిత్ గారు భాను గారు వెళ్తున్నప్పుడు లలిత్ గారి తర్వాత భాను అన్న నువ్వు మాత్రం ఆ బేసిక్ స్ట్రక్చర్ కి నువ్వు ఇచ్చే డెఫినేషన్ ఏంటో అక్కడ కాదు, జరిగిందంటే పీటీఆర్ లో ఒక 2-3 లలిత్ గారి మినిట్స్ తర్వాత చెప్పేస్తే నెక్స్ట్ రాజేష్, ఆయన లలిత్ చూసుకుంటారు. గారి తర్వాత రాజేష్, ఒకసారి రిఫ్రెష్ చెయ్యి. లలిత్ గారి తర్వాత రాజేష్, ఆయన గ్లిచ్ లో బయటకు వెళ్ళి వచ్చారు. ఓకే ఓకే అన్న, సారీ. రాజేష్ ఓకే ఓకే పీటీఆర్ ఓకే ఓకే అన్న. ఓకే రాజేష్ గారి తర్వాత భాను అన్న. మీరు మాత్రం ఇది బేసిక్ స్ట్రక్చర్ గురించి చెప్తే మళ్ళీ శివ టర్న్ వచ్చినప్పుడు శివ టర్న్ దాని మీద మాట్లాడతారు. యా లలిత్ గారు. ఒక్క నిమిషం, నేను ఒక్క తర్వాత నిమిషం, ఒక్క మాట్లాడతానండి, నిమిషం. ఆయన మిగతా స్పీకర్స్ ఎమ్మెన్ సార్ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎమ్మెన్ ఫస్ట్ నువ్వేమైనా చెప్పేస్తావా? మళ్ళీ మధ్యలో నువ్వు దూరితే ఉంటుంది. పీటీఆర్ అంటే నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నువ్వు చెప్పు, తర్వాత సిద్ధార్థ్ చెప్తాడు. లలిత గారిని స్కిప్ చేద్దాం, రాజేష్ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ సిద్ధార్థ్ స్కిప్ చేసిన వాళ్ళం అవుతున్నాం మనం. అంటే అర్థమైందా? లేదన్న, ఐ మీన్ ఇప్పుడు పెట్టాల్సిన కారణం ఏంటంటే జగన్ గారు అక్కడ మీట్ జరిగింది, G20 సంబంధించి అక్కడ మీట్ జరిగినప్పుడు అతను చెప్పింది ఏంటంటే ఫ్యూచర్లో క్యాపిటల్గా దీన్ని చూస్తాను, నేను కూడా ఫ్యూచర్లో అక్కడ షిఫ్ట్ అవుతానని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి నేను కూడా అక్కడే ఉంటానని చెప్పి ఏదో భరోసా లాంటిదో సంథింగ్ ఏదో చెప్పారు. అది జస్ట్ నా వరకైతే అది స్కిప్ అనమాట, నేను పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. రైట్. ఓకే సిద్ధార్థ్, యూ వాంట్ సే సంథింగ్, ప్లీజ్ గో హెడ్. యా నేను వైఎస్ఆర్సీపీకి తెగేసుకున్నావు కదా, వేసుకో. సరే ఉందన్న. బేసిక్ పాయింట్ ఏంటి అంటే అసలు విల్ కమ్ ఫ్రమ్ బేసిక్స్. వాట్ డస్ అ క్యాపిటల్ నీడ్? క్యాపిటల్ బేసికలీ నీడ్స్ 3 మేజర్ థింగ్స్. ఏది? సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ. ఈ మూడు కట్టడానికి ఐ డోంట్ థింక్ మీరు మ్యాక్సిమం ఎంత కాదు అన్నా కూడా ఒక ఎంత ల్యాండ్ పడుతుంది? పోనీ అంతకన్నా మించి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కలుపుకుంటే ఐ ఫీల్ 2000 acres ఆఫ్ ల్యాండ్ ఇస్ మోర్ దాన్ ఇనఫ్. సో దట్ ఈస్ ది ఫస్ట్ టైం. కానీ మన ఎక్స్ గవర్నమెంట్ ఏదైతే అమరావతి ఇస్ ది క్యాపిటల్ అని డిక్లేర్ చేసిందో అది ఎంత ఎక్వైర్ చేసింది అండ్ ఆ ల్యాండ్ అంతా ఎలా తీసుకుంది, ఇదంతా ఇస్ అ డిఫరెంట్ పాయింట్. నౌ కమింగ్ టు ది సెకండ్ పాయింట్, అసలు ఇవాళ వాట్ ఈస్ జగన్స్ లైన్ అంటే ఐఎమ్ మూవింగ్ టు ది క్యాపిటల్ దట్ ఈస్ వైజాగ్. అండ్ ప్రస్తుతానికి లాస్ట్ డెసిషన్ అయితే జగన్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది, విల్ బి హ్యావింగ్ 3 క్యాపిటల్స్ అండ్ వైజాగ్ వుడ్ బి ది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని. సో he didn't say there is no other capital. He said నేను వైజాగ్ అనే క్యాపిటల్ కి వెళ్ళబోతున్నాను, which means according to his words only, his previous words only, ఆ 3 క్యాపిటల్స్ లో అయిన ఒక క్యాపిటల్ కి ఆయన మూవ్ అవబోతున్నారు. అండ్ ఐ ఫీల్ ఏ గవర్నమెంట్ కైనా, అండ్ అందులోకి అమరావతిలో ఇప్పటికి ఏమీ వచ్చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇందాక బాగా అన్నట్టు లేకపోతే ఎవరు అన్నట్టు టెంపరరీ బిల్డింగ్స్ టెంపరరీ మాత్రమే కట్టారు కాబట్టి ఐ ఫీల్ ఎనీ అదర్ అండ్ అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని అట్లీస్ట్ నా వరకు నేను నమ్ముతున్నా కాబట్టి ఐ ఫీల్ ఎనీ అదర్ పార్టీ దట్ కమ్స్ టు రూల్ హ్యాస్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ చేంజింగ్ ది వాట్ యు కాల్ క్యాపిటల్ టు ఇట్స్ ప్లేస్, లైక్ ఆయనకు కావాల్సిన ప్లేస్ కి మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అండ్ మూడు ప్రస్తుతానికి ముక్కలాట అని ఇప్పుడున్న కామెడీ జగన్ ఎందుకు వచ్చింది అంటే, మూడు ముక్కలాట అని ప్రతిపక్షాల కామెడీ ఎందుకు వచ్చింది అంటే, ఒక చోట కేంద్రీకృతం అవ్వకూడదు పరిపాలన, 3 చోట్లకు ఉండాలి, ఇది నా విజన్ అన్నప్పుడు కేంద్ర గవర్నమెంట్ కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ పంపకాల్లో ఎస్టీఓ ట్రెజరర్ గురించే మాట్లాడదాం.
లేదా జ్యుడిషియరీ నువ్వు చెప్పినటువంటి వాళ్ళు కానీ, లేదా ఏపీ ప్రజలు కానీ, ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ పక్కన పెడదాము, ఏపీ ప్రజానికం అంతా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా 3 క్యాపిటల్ ని సమ్మతించినట్టేనా? సి ఏపీ ప్రజలంతా అంటే వీ డోంట్ హ్యావ్ సమ్ ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ లేదంటే ఆల్రెడీ టేకెన్ ఇవి కాబట్టి ఇట్ ఈస్ ఇన్ గవర్నమెంట్స్ హ్యాండ్స్ ఆర్ ద డెసిషన్ ఇస్ కంప్లీట్లీ విత్ ది గవర్నమెంట్ ఇస్ వాట్ ఐఎమ్ స్టాండింగ్ టు ఫర్ నౌ. దట్ ఈస్ మై ఫస్ట్ ఇనిషియల్ పాయింట్స్ అన్న. Afterwards, Okay, you are welcoming Vizag yeah, should be the good capital in terms of infrastructure గానీ ఇది I am కానీ. welcoming And any okay, decision taken by the current government అన్న. సూపర్, వెరీ గుడ్. నా దగ్గర లేటర్ ఆన్ క్వశ్చన్స్ ఉన్నాయి, 1 to 1 మనమే మాట్లాడితే వేరే వాళ్ళకి అవకాశం రాదు కాబట్టి. లలిత గారు బిజీ ఉన్నారు కదా, రాజేష్ గారు గో హెడ్ సార్. బట్ నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి సిద్ధార్థ్, నేను We'll కొన్ని speak, క్వశ్చన్ yeah. పెడతా, వాటికి ఆన్సర్ ఇప్పుడు వెళ్తే. యా యా రాజేష్ గారు గో హెడ్. సార్ కంటిన్యూ అవ్వండి సార్, నేను కొద్దిగా బయట ఉన్నా. ఓకే, డన్. Keep this. గాట్ ఇట్. యా, భాను గారు, మీరు ఇందాక చెప్పిన పాయింట్ లో ఏమన్నా మధ్యలో ఇంటరప్ట్ అయిందా? కంప్లీట్ ఏమైనా చెయ్యాలా? ఓకేనా? సార్ నేను మాట్లాడచ్చా? నేను మాట్లాడదాంట్లో 2 minutes మాట్లాడతాను. దట్స్ యువర్ ఛాన్స్. గో హెడ్. ఓకే సార్. యా, ఏంటంటే సార్, సిద్ధార్థ్ చెప్పినటువంటి ఫండమెంటల్, అసలు క్యాపిటల్ అంటే ఏం కావాలి? క్యాపిటల్ అంటే ఇందాక చెప్పినట్టుగా లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీకి సంబంధించిన ఫండమెంటల్ ఆఫీసెస్ ఉండాలి. ఈ ఫండమెంటల్ ఆఫీసెస్ ఉండాలి. నా ఇండస్ట్రీస్ ఎక్కడైనా సెటప్ చేసుకోవచ్చు. వన్స్ నేను ఇండస్ట్రీ వైజాగ్ లో సెటప్ చేశాను, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని నేను వస్తే, ఆల్ ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ కి సంబంధించిన ఏమన్నా ఉంటాయి, జ్యుడిషియరీకి సంబంధించిన ఒకటే చోట చూసుకొని నేను వెళ్ళిపోతాను. రైట్? నేను వైజాగ్ లో పెడతానా, ప్లాంట్ కర్నూలులో పెడతానా, ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. బట్ వెన్ ఐ నీడ్ సమ్ హెల్ప్ ఫ్రమ్ ఎ గవర్నమెంట్, ఐ లుక్ ఫర్ సంథింగ్. ఈ విషయము ఫండమెంటల్ గా ఎవరికైనా సరే తెలిసేటువంటి విషయం. ఫస్ట్ పాయింట్ అనుకుందాం, ఇది బేసిక్స్ అనుకుందాం. ఇప్పుడు నేను ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, జస్ట్ నాట్ కన్ఫైన్ దిస్, బికాస్ దిస్ ఇస్ ఓన్లీ 10 years స్టఫ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. కాబట్టి 2014 ఎలక్షన్స్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు డూ మెరాకల్స్ అని చెప్పేసి ఆయన నమ్మారు, అందరూ నమ్మారు, బికాస్ హీ హాస్ డన్ సంథింగ్ ఫర్ హైదరాబాద్. లెట్స్ నాట్ డీమీన్ హిమ్ ఫ్రమ్ దాట్ పార్ట్. బట్ ఏం చేశారు, ఆయన ఎక్స్ట్రాపులేట్ చేసుకునే దాని గురించి మనం మాట్లాడేది, దట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. నేనే సృష్టించాను అనేటువంటి దాని గురించి వద్దు. బట్ యా, ఎక్స్పీరియన్స్ ఉంది అన్న ఉద్దేశంతో ఆయనకి ఇచ్చినప్పుడు 2000 ఎకరాల్లోనో 2500 ఎకరాల్లోనో ఫస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కన్సాలిడేట్ చేయటము, ఏపీ ప్రజలకు కానీ ఇన్వెస్టర్స్ కానీ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎస్ ఇక్కడ నాకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దగ్గర నుంచి అన్ని కూడా చాలా సింపుల్ గా అవుతాయి, దిస్ ఈస్ ద ప్రాసెస్, దిస్ ఈస్ ద ప్లేస్ అనేటువంటి నమ్మకాన్ని కలిగించేటువంటి విషయంలో మిజరబుల్లీ ఫెయిల్ అయ్యారు. అండ్ నా ఇండస్ట్రీస్ ఎక్కడైనా ఉండొచ్చు, నేను డైవర్సిఫై చేస్తాను, బికాస్ ఆల్రెడీ యూ హ్యావ్ ఎ బిగ్ టైట్ స్లాబ్. ఇక్కడ నుంచి అందరూ వెళ్ళి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టి, హైదరాబాద్ 10 years పాటు మాత్రమే క్యాపిటల్ ఉంటుంది, బైఫర్కేషన్ జరిగినప్పుడు ఈ హ్యాడ్ ఎ టైట్ స్లాబ్. సెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గురించి చాలా క్లియర్ గా తెలుసుండి కూడా మళ్ళీ నేను అమరావతిని మాత్రమే ఒక 32,000 ఎకరాల పైనతో ఒక అద్భుతమైనటువంటి స్మార్ట్ సిటీ కింద, సూపర్ సిటీ కింద, ఎక్స్ట్రాడినరీ సిటీ కింద డెవలప్ చేయడంలోనే ద ఫస్ట్ మేజర్ డౌన్ఫాల్ హ్యాస్ స్టార్టెడ్. అండ్ ఆ పని పోనీ సాలిడిఫికేషన్ తో చేశారంటే లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్లోటింగ్. కన్సాలిడేటెడ్ గా ఏది జరిగింది లేదు. ముందు ల్యాండ్ పూలింగ్ చేయటం, నేను అదే చెప్తాను, 2500 acres ల్యాండ్ పూల్ చేసి ముందు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేసి ఉండుంటే మిగతావన్నీ ఎక్కడ కావాలంటే అక్కడ మనం డెవలప్ చేసుకుంటూ ఫర్దర్ గా వెళ్ళొచ్చు. పరిపాలన ఇప్పుడు కూడా జరుగుతుంది కదా, జరుగుతుంది. కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అయితే ప్లాన్ చేయలేదు, అంతా ఒకేసారి సడన్ గా చేసేద్దాం అన్నటువంటి జరగటం వల్ల వన్స్ ద గవర్నమెంట్ హ్యాస్ ఫ్లిప్డ్, ఇట్స్ వెరీ క్లియర్లీ. అండ్ ఫ్లిప్ అంటే సడన్ గా సరదాగా ఫ్లిప్ అయింది కాదు, చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు అనేటువంటి నమ్మకంతో ప్రజలు 153 సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. లెట్స్ నాట్ పుట్ డౌన్ ద ఓటింగ్ గివెన్ బై ద స్టేట్. ఎవరో లాస్ట్ టైం కూడా ఒకసారి డిస్కషన్ లో పీపుల్ కి తెలియాలి, నో పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ కదా. సో 153 seats is a very big number when it is compared to the other number. Sir, let's stick to Rajdhani, please. నేను అదే చెప్తున్నాను, దాని గురించి మాట్లాడుతున్నాను. గవర్నమెంటే కదా రాజధాని. 153 seats. గవర్నమెంట్ జగన్ అండి, మీరు చంద్రబాబు అనుకోని చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఎవరితో గుర్తు చేస్తున్నారు, మర్చిపోయినట్టు మారింది, గవర్నమెంట్ మారింది, జగన్ సీఎం, చంద్రబాబు.
సీఎం జగన్ భయ్యా. ఓకే 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 శివ గారు భాను అన్న వన్ బై వన్ కంప్లీట్ చేసి ఆ నేను బేసిక్ కంప్లీట్ చేస్తున్నాను, ఒక్క నిమిషం అన్న. బేసిక్ ఇందాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడేటప్పుడు మళ్ళీ ఇంటరప్షన్, ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఇంటరప్షన్, మాట్లాడటమే. అంటే అంటే లాంగ్ సో ఇప్పుడు ఒక నిమిషం వెళ్తున్నాను. నువ్వు కూడా మాట్లాడదు, ఇంకా అయిపోయింది. ఆయన మాట్లాడే ఆపేశారు, మనం మాట్లాడుకుంటాం. జగన్ కేమ్ ఇన్ టు ప్లే అండ్ హీ డిక్లేర్ దట్ దెర్ ఆర్ 3 capitals. నన్ ఆఫ్ ద క్యాపిటల్స్ ఈస్ కన్ఫర్మ్డ్ యట్. ఏది ఎక్కడ జరుగుతుందనే దాని మీద ఇప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు ఎక్కడ. అది 3 capitals 1 capital అన్న విషయం తీసి పక్కన పెడితే, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫీసెస్. అసెంబ్లీ దగ్గర నుంచి ఏది జరగట్లేదు. హైకోర్టు ఎక్కడ కట్టాలి ఇప్పటికీ తెలియలేదు, 10 ఏళ్ళు అయిపోయింది. ద సేమ్ థింగ్, 3 capitals చేసి నేను డెవలప్మెంట్ 3 చోట్ల చేస్తానన్నప్పుడు హీ హ్యాస్ టు ప్రూవ్ సంథింగ్ దట్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. 4 ఏళ్ల నుంచి అదే నానుస్తున్నారు, అది కూడా ఆయన ప్రూవ్ చేసింది ఏం లేదు. ఐఎమ్ మేకింగ్ ఏ నాట్ మ్యాన్ అవుట్ ఆఫ్ సంథింగ్ అన్నప్పుడు ఓకే ప్రూవ్ ఇట్, ఆయన అది కూడా చేయట్లేదు. సో ఇప్పుడు ఓవరాల్ గా మై పాయింటర్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వీళ్ళిద్దరి యొక్క హిపోక్రసీస్ అండ్ ఈగోస్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది 10 ఏళ్ల తర్వాత కూడా ఏది ఎక్కడుందో తెలియనటువంటి ఒక అగమ్యగోచరమైన పరిస్థితుల్లో ల్యాండ్ అయింది. అండ్ బోత్ టేక్ ద రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్లీ. అండ్ వన్ సెకండ్, నా పాయింట్ ఏంటంటే, దిస్ కుడ్ హావ్ బీన్ అవార్డెడ్ 5 years back, బట్ ఓకే, అండ్ హీఈస్ డూయింగ్ హిస్ పార్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు డిస్ట్రాయ్ ది స్టేట్ అనేటువంటి నా ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ. అది ఓకేనా? ఇంకా ఒకటి ఉంది, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం కట్టాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఏం కట్టలేదు, ఇది ఒకటి చెప్పి ఇంకా సార్ ఇది హైకోర్టు ల్యాండ్, ఇక్కడ హైకోర్టు డెవలప్ అవుతుందని చెప్పి శంకుస్థాపన చేసి, ఇదిగోండి హైకోర్టు ల్యాండ్, ఇక్కడ హైకోర్టు ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, ఇదిగోండి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అండి, ఇక్కడ ఇదంతా ఉంటుందండి అని చెప్పి సచివాలయం దగ్గర నుంచి మొత్తం ఇదంతా ఉంటుందండి అని చెప్పాలి ఫండమెంటల్స్. అది అడగొచ్చా? కాదు శివ, నీ దగ్గరికి ఆయనకే ఉంది నా క్వశ్చన్. అంటే ఆయన ఇప్పుడు లేవంటున్నారా అవి అని? అదే అది నీ టర్న్ వచ్చినట్టు అడుగు. వచ్చా, నేను ఆయనతో మాట్లాడొచ్చా అప్పుడు మాట్లాడు. ఓకే ఓకే, చెప్పండి బాగా. ఈ పాయింట్ చెప్పి అప్పుడు వేరే వాళ్ళని అడగనిస్తాను. ఓకే నా పాయింట్ అయితే నేను మేక్ చేసేసాను సార్. బాగున్నాను, వాయిస్ రావట్లా. హలో, వినపడుతుందా? హలో హలో, నా పాయింట్ ఏంటి, ఈ 5 ఏళ్లే కాదు మొత్తం ఓవరాల్ గా చూసుకుందాం సార్ మనము. లెట్స్ టేక్ ఎ కంప్లీట్ కాగ్నిటివ్ పిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ డిసైడ్ అంటున్నాను. దట్స్ వాట్ ఐ థింక్, బట్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ సార్. దట్స్ వాట్ ఐ మీన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కార్తిక్ గారు. నేను చెప్పేసానండి ఆల్రెడీ. లైక్ అంటే మీరంతా అంటే ఎవరంతా అనేది నా క్వశ్చన్. అస్సాం అంటే వై డూ యూ లైక్ ఇన్సల్ట్ అస్సాం? లేకపోతే అంతే కదా, హౌ కెన్ యూ కంపేర్ విత్ సమ్ అదర్ స్టేట్? అస్సాంకి వెళ్తారంటే ఏమన్నా నా క్వశ్చన్. అండ్ వైజాగ్ ఎందుకు క్యాపిటల్ కాకూడదు అనేది కూడా క్వశ్చన్. రాజధాని వైజాగ్ అయితే అనేది క్వశ్చన్ పెట్టారు, బాగుంది. వై నాట్ వైజాగ్ అనేది ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్. So, this is what I wanted to ask. Same question to you. Why you are not accepting already existing Amaravati as a capital? You need a new capital as a capital. ఎందుకు కాకూడదు నేను చెప్తాను, ఎందుకు అవ్వాలనుకుంటున్నాను మీరు చెప్పగలరా? నా దగ్గర ఆన్సర్ లేదండి. ఇప్పుడు ఒక ఆయన వచ్చి అమరావతి అన్నాడు, అదే అంటున్నా. అప్పుడు అమరావతి అన్నప్పుడు ఎవరికి అబ్జెక్షన్ లేనిది, ఇప్పుడు వైజాగ్ అంటే ఎందుకు, వై పీపుల్ ఆర్ లైక్ హేటింగ్ హిమ్ అని? అంటే హేటింగ్ హిమ్ ఇస్ వైజాగ్ యాజ్ ఎ క్యాపిటల్. ఆ క్వశ్చన్ అన్ని ఉన్నాయంటే ఏమున్నాయి భార్గవ్? సిద్ధార్థ పడుకున్నట్టున్నావు, చెప్పు, మాట్లాడొద్దు. ఎవరు మాట్లాడుతున్నారు? మోడరేటర్. Don't comment on others. Anyway, this is what I wanted to ask. Fine, like Shiva, you can speak. శివ పచ్చి కవర్లు వచ్చినట్టున్నాయి, 3 మోడరేటర్లు ఉన్నారు, చేస్తారు. కొంచెం నువ్వే ఇందా నుంచి చేస్తున్నావు కదా, కొంచెం కూల్ గా అంటే ఏంటి ఇప్పుడు మనమేనా ఇప్పుడు? క్వశ్చన్స్ ఏంటో చెప్తే ఒక్కొక్కటి ఆన్సర్ చేస్తా పీబీఆర్. కానీ నా స్టాండ్ ఏంటంటే సేమ్ ఎంఎన్ చెప్పినట్టే, దాన్ని బట్టి షోక్ లేదు. ఆయన ఎక్కడో మాట్లాడాడు, సో అది ఇంకా అఫీషియల్ కాలేదు కాబట్టి
సో ఇప్పుడు ఏం మాట్లాడినా ఒకవేళ అది చేస్తే ఎట్లా ఉంటుందనే దాన్ని బట్టి మాట్లాడతాను నేను. సిన్స్ ఇట్స్ నాట్ బీన్ అనౌన్స్డ్ అఫీషియల్లీ. ఇప్పుడు ఒకవేళ అది అఫీషియల్ గా అనౌన్స్ అయితే ఏంటి పరిస్థితి అని అదే అనే శివ, స్టాండ్ ఏంటి లోనే మనం మనం ఏం మాట్లాడము, మనం ఎవరన్నా మాట్లాడితే మాత్రం ప్రశ్నలు మాత్రం అడుగుతాం మేము అంతేనా? కొంచెం ఆపుకోవాలనుకుంటారు. సరే 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 ఉన్నట్టుంది సిద్ధార్థ్ సరే ఏదో సిద్ధార్థ్ కొత్త డిసీజ్ ఆపుకోవాలి. ఓకే ఓకే శివ నేను ఏం సిద్ధార్థ్ చెప్తున్నానంటే క్వశ్చన్స్ ఆ, ఏంటో అడిగితే నేను అవి అఫీషియల్ గా అయితే కనుక ఎట్లా ఉంటుందని దాన్ని బట్టి మాట్లాడతానని చెప్తున్నా. ఓకే ఆ ఓకే 3 అదే క్వశ్చన్స్ అన్నారు కదా. ఓకే భాను అని ఇందాక అన్నారు కదా, మేము బేసిక్ ఓ దాని గురించా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే గురించి ఓకే. చెప్పినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఇప్పుడు ఆయన టెంపరీ అన్నాడా ఏమన్నాడా ఆయన ప్లాన్ పక్కన పెడితే, సో ఇది కూడా ఆన్సర్ చేద్దాం అనుకున్నా. వైజాగ్ తో ప్రాబ్లం ఏంటి అంటే ఒక క్యాపిటల్ ఆల్రెడీ ఉంది కదా. ఇప్పుడు లేకపోతే పెట్టొచ్చు. ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంకా డెవలప్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుందా, 2.5 years 3 years 4 అవుతుంది years కదా. అవుతుంది. 4 years వాట్ ఎవర్. ఈ 4 years లో ఏదో డెవలప్ చేసి అది పక్కన పెట్టేసి హీస్ లైక్ షిఫ్టింగ్ దిస్, ఎప్పటికప్పుడు మారుస్తూనే వచ్చాడు. ఈ 3 అంటే అది క్యాపిటల్స్ గవర్నమెంట్ ఉండాలని స్టైల్స్ కొన్ని అన్నారు రోజులు. కదా, ఇనిషియల్ పాయింట్ అది కదా నాది. సరే ది సిద్ధార్థ్ ఆగి సిద్ధార్థ్ అట్లా అట్లా చెప్పు. అడిగినాయి పర్లేదు, నేను చెప్తాను. ఐ డోంట్ హావ్ ప్రాబ్లం. చెప్పు the సిద్ధార్థ. decision of capitals is completely a government's choice, right or no? ఏ స్టేట్ ఇట్ ఈస్ గవర్నమెంట్ గవర్నమెంట్ అయితే చాయిస్. అది ఇప్పుడు కరెక్టే గానీ ఆయన ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడల్లా ఆల్రెడీ ఉన్నాయన్నీ పెట్టుకుంటూ పోతే ఎందుకు అట్లా చేయకూడదో చెప్తాను నేను. ఎందుకు అట్లా It's చేయకూడదు again అంటే people's money. Government is involving in doing all this, like all the decisions government ఏం తీసుకుంటుందో, like you're being involved and your money is being put in there. ఇప్పుడు అది చేసుకునేటప్పుడు మంచి డెసిషన్ తీసుకుంటే బెటర్ అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈడొచ్చి ఈడు పంతానికి పోయి మరి పంతానికి యు పోయాడు. ఆర్ ఓకే లెట్స్ జస్ట్ బిలీవ్ ఇన్సైడర్ ట్రేడ్ జరిగిందని. సో ఐ థింక్ 4 years of time is enough ఫర్ లైక్ అట్లీస్ట్ ఒక కేసు అయినా ఫైల్ చేయడానికైనా సరిపోతుంది అనుకుంటా. ఫర్గెట్ అబౌట్ ఒక ప్రూవ్ చేయడం పక్కన పెడితే ఒక కేసు ఫైల్ చేసి దానికి ఒక ఇన్వెస్టిగేషన్ లో తీసుకెళ్ళడానికి 4 years of time is enough. నువ్వు అదేం ఏమనుకుంటున్నావు జరగలేదు. శివ? అది ప్రూవ్ చేయడం పక్కన పెట్టండి. ఒక ఇన్వెస్టిగేషన్ ఫేజ్ కి తీసుకురా. సిద్ధార్థ్ ఎవరి వ్యూ అనుకుంటుంది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్పీకర్కి వెళ్ళి అయిపోయిన తర్వాత క్వశ్చన్ వద్దాం. ఓకే ఆయన చెప్పనివ్వండి, ఆయన వ్యూ చెప్పిన తర్వాత నెక్స్ట్ స్పీకర్కి వెళ్ళి అంత క్వశ్చన్ చేస్తే అక్కడ ఆగిపోతాం. ఇప్పుడు మీరు చెప్పిన దానికి కూడా క్వశ్చన్ చేస్తే అందరికి ఇక్కడ ఆగిపోతారు సిద్ధార్థ్. వ్యూ అనుకుంటుంది సరే శివ, దట్ ఈస్ యువర్ దాన్ని అసలు ఈ ఇన్వెస్టిగేషన్ కన్నా తీసుకొచ్చాడా లేదు. దే ఆర్ బీయింగ్ మేకింగ్ అలిగేషన్స్ ఇట్లా ఇన్సైడర్ ట్రేడ్ జరిగిందని అసెంబ్లీలో దే బ్రాట్ దిస్ అప్. లైక్ అసెంబ్లీలోనే అక్కడ ఈ పయాల్ కేశవులు అని ఆయన మీద ఏదో చేశారు. హీ కౌంటర్డ్ బ్యాక్ సేయింగ్ లేదు, దీస్ ఆర్ ద డేట్స్ ఐ పర్చేస్డ్, ఐ హావ్ అక్వైర్డ్ దీస్ ల్యాండ్స్, ఈ రిజిస్ట్రేషన్ డేట్ అన్నారు. దే ఫెయిల్ ప్రూవింగ్ ఇన్ దట్. ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పుకొని ఈ పొలిటికల్ స్ట్రాటజీస్ బేస్ చేసుకొని దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకుంటాము, మేము అవి అప్రిషియేట్ చేస్తాం, వీల్ వెల్కమ్ ఇట్ అంటే ఇట్స్ అగైన్ ఐఎమ్ లీవింగ్ ఇట్ టు పీపుల్స్ ఇంటలెక్ట్. ఇది మరి మంచి డెసిషనా కాదా అని చెప్పేది ఇది ప్యూర్ పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవాలా, లేదంటే దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ అని అనుకోవాలో నాకైతే అది రావట్లేదు. ఇఫ్ దే ప్రూవ్ ఇట్, యా నేను కూడా యా దిస్ ఇస్ సంథింగ్ దట్ షుడెంట్ బి హ్యాపెనింగ్, మార్చండి అని నేను వెల్కమ్ చేస్తాను. ఇప్పుడు వైజాగ్ తో ప్రాబ్లం లేదు, ఫస్ట్ నుంచి వైజాగ్ ఏముంటే పీపుల్ హ్యావ్ వెల్కమ్డ్ ఇట్. లేదు ఇప్పుడు కాదు, అసలు జగన్ రాగానే ఇక్కడ ఉంది, సో అసలు డైరెక్ట్ తీసేయండి వైజాగ్ లో స్టార్ట్ చేయండి అన్నా లేదు. ఇదంతా డీవియేటింగ్ పాలిటిక్స్ లా కనపడుతుంది నాకు ఎప్పటికప్పుడు. జస్ట్ డీవియేట్ ఫ్రమ్ థింగ్స్ ఈ సేయింగ్ ఆల్ దిస్ థింగ్స్ అని. He couldn't do anything. It's been 4 years already. He couldn't do anything. సినిమాలన్నింటికి వెళ్ళొద్దు మనం టీడీపీ వైపు నుంచి ఆగుపోయి కాదు అసలు సిద్ధార్థ్. ఏంటి మనిషి సిద్ధార్థ్ షుగర్ నాకు అర్థం కావట్లేదు. షుగర్ గురించి కాదు మళ్ళీ కాదు అంటే కాదు అన్నానని గొక్కట్టి ఏడుస్తారు. సిద్ధార్థ్ ఆగు సిద్ధార్థ్. ఆగు. ఆయన చెప్పనివ్వండి, అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ వెన్ యూ కెన్ సే థింగ్స్ లైక్ గ్రాఫిక్స్. ఇప్పుడు ఏదన్నా కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ని గ్రాఫిక్స్ అయ్యి అంటే ఇంక గ్రాఫిక్స్ అది ఎవడు కాదని చెప్పాడు. గ్రాఫిక్స్ చేసి చూపిస్తారు నీకు ఎప్పుడన్నా, ఇంకా అది కూడా అర్థం చేసుకోలేకపోతే అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను. ఇట్స్ అగైన్ ఒక చిన్న అపార్ట్మెంట్ కడితేనే దిల్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ గ్రాఫిక్స్, క్యాట్ డిజైన్స్ బోల్డ్ ఉంటాయి. దట్స్ నథింగ్ బట్ అ క్యాట్ డిజైన్. ఇప్పుడు దానికి కూడా అది విఎఫ్ఎక్స్ చేశారు, ఏదో ఒకటి చేశారు, చూపించడానికి చేశారు. అండ్ ద ఐడియా ఆఫ్ ద అమరావతి సెల్ఫ్ ఫినాన్సింగ్ క్యాపిటల్ అని చెప్పి ఒక ఐడియా వేసుకొని ముందుకు వచ్చారు. అండ్ యా ఐ ఫెల్ట్ ఇట్ విల్ వర్క్అవుట్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఇది వర్క్అవుట్ అవుతుంది అనుకున్నాను. వర్క్అవుట్ అయితే మిగిలిన ఈ
సెంట్రలైజేషన్ అవుతుంది. ఇది నాకు ఎవరు ఇది కూడా చెప్పారు. లేదు, టీడీపీ హ్యాస్ లైక్ వాళ్ళ మోటివే ఇది డీసెంట్రలైజ్ చేయాలని. ఈ అనంతపురంలో ఇండస్ట్రీస్ పట్టరాలని, వైజాగ్ లో దే ట్రై టు డెవలప్ వాట్ ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ డెవలప్ చేయాలని చూశారు, లైక్ టూరిజం కానీ అండ్ లైక్ ఐటీ సెక్టర్ డెవలప్ చేయాలని. ఫర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ దే నీడ్ క్యాపిటల్, రైట్? సో ఈ సెల్ఫ్ ఫినాన్సింగ్ క్యాపిటల్ అనే ఐడియాతో ముందుకు వచ్చారు. అది వర్కౌట్ అయిద్దా అవదా అనేది దట్ సెకండ్. లైక్ ఐ పర్సనల్లీ ఫీల్ అది వర్కౌట్ అవుతుందేమో అని. అది జరగలేదు కాబట్టి మనం ఒక కంక్లూషన్ కి రాలేం. వర్కౌట్ మిగిలిన ఒపీనియన్స్ ఉంటాయి, వర్కౌట్ అవుతుంది అవ్వదు కాదు అని. బట్ 33,000 acres ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ సెల్ఫ్ ఫినాన్సింగ్ క్యాపిటల్. యా షూర్, థ్యాంక్ యూ. మనం మళ్ళీ నెక్స్ట్ వద్దాం పీటీఆర్ అయిపోగానే. అండ్ అప్పుడు మన బ్లూ ప్రింట్ అండ్ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ అన్ని ఒకటేనా అని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మాధవి గారు ప్లీజ్. థ్యాంక్స్ అండి. ఐ ఎకో విత్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ శివ గారు హ్యాస్ మెన్షన్. సో నేను దాన్ని టచ్ చేయను. నాకు ఒకటే క్వశ్చన్, అది ఎక్కడికి వెళ్ళిన రాజధాని అమరావతి రైతులకి ఏం సమాధానం చెప్తున్నారు? వాళ్ళు రోడ్ల మీద జుట్లు పట్టుకొని ఈడ్పించుకొని తన్నించుకొని కొట్టించుకొని జైల్లో పడి ఏడ్చి చచ్చిపోయి గుండెలాగి చచ్చిపోయి కాళ్ళు చేతులు కొట్టించుకొని వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నారు? రాజధాని వైజాగ్ అవుతుందా, ఇంకోటి అవుతుందా కాదు, వాళ్ళు మనలో కొంతమంది, వాళ్ళని ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది? అండ్ ఎస్, సంబడి హ్యాస్ మెన్షన్డ్ వైజాగ్ ఫర్ ద సెక్యూరిటీ రీజన్స్. ఎస్, యూజువలీ ఏ సిటీ అయినా ఏ ప్లేస్ అయినా కోస్టల్లో ఉన్నప్పుడు యూజువల్గా రాజధానులు చెయ్యరు బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ రీజన్స్. సో అది దట్ పాయింట్ సంబడి హ్యాస్ మెన్షన్డ్ ఇన్ ద కమెంట్స్ దట్ ఐ వాస్ ఫాలోయింగ్. అది నేను అగ్రీ చేస్తాను. బట్ ఏదైనా ఒక చోట నుంచి లిఫ్ట్ అండ్ షిఫ్ట్ చేయడానికి ముందు మనల్ని ప్రజల్ని మోసం చేసుకుంది. ఇది రాంగ్ అయినప్పుడు ఈ ప్రాసెస్ రాంగ్ అయినప్పుడు అసలు ఈ బిల్లు ఎలా పాస్ అయింది అసెంబ్లీలో? ఆ రోజు అందరూ అఖిలపక్ష సమావేశం లాగా వచ్చి ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగారు? ఏ గ్రౌండ్స్ లో యాక్సెప్ట్ చేశారు? చేశాక కూడా ఎన్ని ఇయర్స్ దాన్ని అదే విధంగా ఈవెన్ ఎలక్షన్ దానిలో కూడా వాళ్ళ ఎజెండాల్లో కూడా అదే పెట్టి ముందుకెళ్ళారు. ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను కాబట్టి ఇక్కడే ఉంటాను అని చెప్పడం వల్లే కదా అంతమంది రైతులు నమ్మారు కూడా. అలాగే చాలా మంది వేరే వాళ్ళు కూడా నమ్మారు. ఆ రోజు ఈ 3 పార్ట్స్ ఆఫ్ స్టేట్ మధ్యలో గొడవ లేదు. రాయలసీమ వాళ్ళు బాధపడలేదు, ఇటు కోస్తా వాళ్ళు బాధపడలేదు, ఎవరు బాధపడలేదు. కానీ ఈ రోజు 3 వచ్చాక మనమే 3 ముక్కలైపోయాం. ఇదే రూమ్ లోనే మాట్లాడుతున్నాం కదా, మాకెందుకు వద్దు అని ఒకళ్ళు అడుగుతున్నారు, మా దగ్గరకు వస్తే మీ ప్రాబ్లం ఏంటని ఇంకోళ్ళు అడుగుతున్నారు. ఈ పరిస్థితి అమరావతి అని అనౌన్స్ చేసినప్పుడు కానీ, లేదా ఈ గవర్నమెంట్ నేను అక్కడే ఉంచుతున్నా అని చెప్పినప్పుడు కానీ ఇలా అడిగిన వాళ్ళ మనసులో ఉందా? ఉంటే ఆ రోజు ఎందుకు ఇంత పెద్దగా బయటికి రాలేదు? ఈ రోజు వస్తే దానివల్ల ఉపయోగం ఎలా ఉంది? ఎందుకంటే ఆల్రెడీ మనలో కొంతమంది దీనికి ల్యాండ్ ఇచ్చేసి లైఫ్ ఇచ్చేసి కూర్చొని ఉన్నారు అక్కడ. దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. యా, థ్యాంక్ యూ మ్యామ్. మాధవ్ గారు. ఎస్ఎస్ గారు ఉన్నారా? బ్రో నేను నెక్స్ట్ మాట్లాడతా, కొంచెం సిగ్నల్ బాగాలేదు. ఓకే బీస్ట్ గారు. నేను నెక్స్ట్ ఓకేనండి. కరణ్ గారు. నేను ఉన్నట్టున్నాను పిటిఆర్లో. మీరు సారీ ఐ మీన్ పిటిఆర్. సారీ, ఐమ్ హియర్. ఓకే, కెన్ ఐ గో అహెడ్? యా, ధీరజ్ కాదు కరణ్, మీరు కదా. సారీ ధీరజ్ గారు. యా, థ్యాంక్స్ అండి. రాజధాని వైజాగ్ అయితే, ఒకవేళ అయితే అంటే బికాస్ సిన్స్ ఇట్ ఈస్ నాట్ అఫీషియల్, ఒకవేళ అయితే మాత్రం ఐ థింక్ దట్స్ ఎ గుడ్ మూవ్ అనుకుంటున్నాను అండి. విల్ బి వెరీ హ్యాపీ. నేను ఉత్తరాంధ్ర నుంచి, సో మా రీజియన్ కొంచెం బ్యాక్వర్డ్గా ఉన్నది. అట్లీస్ట్ చీఫ్ మినిస్టర్ల కళ్ళు ఈ రీజియన్ దగ్గర పడుతుంది అని నా ఫీలింగ్. సో సిన్స్ ఇప్పటి వరకు కూడా ఉత్తరాంధ్ర కొన్ని ఇండస్ట్రీస్లో ఇంకా బ్యాక్వర్డ్గానే ఉన్నది. రాజధాని కొంచెం దగ్గర అయితే యాక్సెసిబిలిటీ కానీ, లేకపోతే ఎస్పెషల్లీ ఫార్ సైటెడ్గా ఉంటే కొన్ని రీజియన్స్ బ్యాక్వర్డ్గానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ తీసుకోండి, లేకపోతే
శ్రీకాకుళం, విజయనగరం ఇవన్నీ కూడా బ్యాక్వర్డ్గానే ఉన్నాయి. విశాఖపట్నం అయితే కొంచెం సెక్రటేరియట్ లేకపోతే పొలిటీషియన్స్ కళ్ళల్లో కొంచెం దగ్గరగా పడుతుంది. సో పీపుల్ క్యాన్ డైరెక్ట్ గెట్ యాక్సెస్ టు ఇదేనా అని అంటారు పొలిటీషియన్స్కి. సో దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ దట్ పర్టికులర్ రీజన్. అండ్ అమరావతి అని అంటారా, ఎవరు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు అమరావతిని డిక్లేర్ చేయలేదు. ఇన్ ద సేమ్ వే జగన్ కూడా 19 ఎలక్షన్స్ ముందు 3 క్యాపిటల్స్ అని చెప్పలేదు. ఇద్దరే ఎవరి గేమ్ వల్ల ఆడేశారు. సో అమరావతిని ఆయన డిక్లేర్ చేశారు. సో క్యాపిటల్ కావాల్సిన బేసిక్ అంటే వాట్ యూ కాల్ ఏ క్యాపిటల్ అంటే ఇప్పుడు ముంబై ఈజ్ కాల్డ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ క్యాపిటల్, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇట్ ఈస్. ఒకవేళ పోనీ హైకోర్టు బెంచెస్ ఉంటే హుబ్లీలో హైకోర్టు బెంచ్ ఉన్నది, గౌహతిలో హైకోర్టు బెంచ్ ఉన్నది. దట్ డజంట్ మీన్ దట్ గౌహతి ఈస్ క్యాపిటల్ ఆఫ్ అస్సాం ఆర్ హుబ్లీ క్యాపిటల్ ఆఫ్ అస్సాం. ఈవెన్ అసెంబ్లీ సెషన్ కూడా హుబ్లీలో జరుగుతుంది, నాట్ హుబ్లీ, నార్థన్ కర్ణాటక రీజన్లో వింటర్ సెషన్ అనుకుంటా. సో అట్లా క్యాపిటల్ అని డిసైడ్ చేసేది సెక్రటేరియట్, అసెంబ్లీ అండ్ అంటే ఇది జనరల్ టర్మ్స్. దర్ ఈస్ నో డెఫినేషన్ ఆఫ్ క్యాపిటల్ యాజ్ సచ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఎనీవేర్. క్యాపిటల్ అంటే ఇది అనేది. సో ద స్టేట్ డిక్లేర్స్ వాట్ క్యాపిటల్ ఇస్. సో అది అఫీషియల్ క్యాపిటల్ కింద మనకి జీకేలో ఉంటుంది అంతే. దాన్ని బట్టే మాట్లాడుకుంటుంటాం తప్ప లేదు, ఎక్స్క్లూజివ్గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఆస్ట్రేలియా ఆల్సో, క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ డెవలప్డ్ సిటీస్ వేరే ఉంటాయి. క్యాన్బెర్రా ఈజ్ ద క్యాపిటల్ ఐ గెస్. డెవలప్డ్ సిటీలు మెల్బోర్న్, సిడ్నీ ఇవి డెవలప్డ్ ఉంటాయి. డెవలప్డ్ ఇన్ ద సెన్స్ మోర్ ఇవి జరుగుతుంటుంది, వాట్ యూ కాల్ ట్రేడ్ అండ్ కామర్స్ లేకపోతే ఇండస్ట్రీస్ అవన్నీ అక్కడి నుంచి ఉంటాయి. ఇట్స్ నాట్, ఐ డోంట్ థింక్ కంప్లీట్లీ ఫూలిష్ యాజ్ సచ్ దట్ 3 క్యాపిటల్స్ అనేది, బికాస్ డీసెంట్రలైజేషన్ ప్రాసెస్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ మనం అవకాశం తగ్గట్టు మాట్లాడుకోవాలి. అంటే సిన్స్ వీ హ్యావ్ సెపరేటెడ్ ఫ్రమ్ తెలంగాణ, మనకి రిసోర్సెస్ తక్కువ. నేను మాహిష్మతి కడతాను, డిజిటల్గా గ్రాఫిక్స్ చూపిస్తా, హైపర్ లూప్ క్రియేట్ చేసి అమరావతి నుంచి విజయవాడకో లేకపోతే వైజాగ్ టు విజయవాడకు హైపర్ లూప్ వచ్చేస్తుంది అనేది దిస్ ఇస్ జనాల్ని మభ్యపెట్టడమే. దోస్ ఫాల్స్ అండ్ బిగ్ ప్రామిసెస్ చేశారు, అది పొలిటికల్ రీజన్స్ కోసం చేశారు, అంటే ఫ్యూచర్ బాగుంటుంది. అండ్ ఎవరు అన్నారు లైక్ రైతులు ఎస్ వాళ్ళు పాపం ల్యాండ్స్ ఇచ్చారు, ల్యాండ్ పూలింగ్ దాంట్లో ల్యాండ్స్ ఇచ్చినందుకు దే షుడ్ బి గివెన్ ఇనఫ్ కాంపెన్సేషన్ కోర్ట్ ఇవ్వాలి ఫర్ దర్ లాస్ ఇన్ లాస్ట్ 4 years ఆర్ సో. అంటే ఎస్పెషల్లీ వాళ్ళ ఏమంటారు అగ్రికల్చర్ దెబ్బతిన్నదని అనుకుంటే, నాట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు 38,000 ఎకరాల్లోనే అంత ల్యాండ్ పాడైపోలేదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ కన్స్ట్రక్షన్ జరిగింది, అసెంబ్లీ కట్టింది, హైకోర్టు, టెంపరీ హైకోర్టు అనేది కూడా జరిగింది. అలా ఏదైతే యూజ్డ్ ప్లేసెస్ ఉన్నాయో వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి, లేకపోతే వేరే ప్లేస్లో ల్యాండ్ అలొకేట్ చేయడము అట్లాంటివి చేయాలి. రెస్ట్ ఆఫ్ దమ్కి ఐ థింక్ కోర్ట్లో ఇంకా నడుస్తుంది, వాళ్ళకి అది కాంపెన్సేషన్ ఇవ్వగలిగితే బెటర్ మూవింగ్ అహెడ్. అండ్ ఐ స్ట్రాంగ్లీ వెల్కమ్ ఇఫ్ ఎట్ ఆల్ వైజాగ్ బికమ్స్ క్యాపిటల్. ఇట్ ఈస్ ఆల్రెడీ ఏ సిటీ, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, మంచి రోడ్స్ వస్తాయి, మెట్రో లైన్ వస్తుంది, కొంచెం ఆ నార్థన్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కొంచెం అయిపడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ శ్రీకాకుళం అని అంటే నువ్వు శ్రీకాకుళం పెట్టరా, సరైన విజయనగరం పెట్టరా అని ఇట్లాంటి స్లర్స్ మనం వింటూ ఉంటాం. సో వాళ్ళకి కూడా డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ఉంటుంది టువర్డ్స్ సెక్రటేరియట్ అండ్ అదర్ గవర్నమెంట్ బిల్డింగ్స్. ఇట్స్ ఓకే. అండ్ పీపుల్ ఫండింగ్, ఎవరు అన్నారు పీపుల్ ఫండింగ్ అని? ఐ డోంట్ థింక్ గవర్నమెంట్ అంటే ఎక్స్క్లూజివ్గా క్యాపిటల్ కోసం జనాల నుంచి, అంటే స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, దానికి కూడా పొలిటికల్ రీజన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ అంటే ఇండివిజువల్ సిటిజన్స్ డ్యూటీ టు ఫండ్ యాజ్ సచ్. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ డ్యూటీ, ఎందుకంటే మనం ఆల్రెడీ ట్యాక్సెస్ కడుతున్నాం, ఆ ట్యాక్సెస్ డబ్బు నుంచే కట్టాలి ఏదైనా. అంటే మా ఊర్లో ఎంఆర్ ఆఫీస్ కడుతున్నారని చెప్పి నేను డబ్బులు అడిగితే నేను ఇవ్వను, బికాస్ నేను ట్యాక్సెస్ కడుతున్నాను, మరో బిల్డింగ్స్ వాళ్ళు కట్టుకోవాలి, నాకు అవసరం లేదు. అంటే దీని ద సెన్స్ ఆఫ్ ప్రైడ్, దిస్ ఫాల్స్ ప్రైడ్, ఒక ఫాల్స్ ప్రైడ్ నాకు అవసరం లేదు. వై? బికాజ్ ఒక అనంతపూర్లో ఉన్నవాడికి అమరావతిలో 100 అంతస్తులు బిల్డింగ్ కట్టినాడికి అనవసరం, వాడికి బేసిక్ నెసిటీస్ వస్తున్నాయి లేదా అని. అంటే దూరపుగా చూసి ఏదో ఫాల్స్ ప్రైడ్ తీసుకోవడం, అక్కడ 100 అంతస్తులు కట్టారా, లేకపోతే ఇడ్లీ షేప్లో ఉన్న అసెంబ్లీ టాలెస్ట్ బిల్డింగ్ అని చెప్పేది అనవసరం వాడికి.
పీపుల్, ఐ డోంట్ థింక్ పీపుల్ నీడ్ టు గివ్. ఇఫ్ అట్ ఆల్ దే గివ్, దే కెన్ గివ్, బికాస్ పిఎం రిలీఫ్ ఫండ్ ఉన్నది, సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నది. బట్ వాళ్ళందరికీ స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆర్మీకి కూడా ఇస్తారు, అలాగే చాలా ఫైన్. అంటే నేను చెప్తున్నా కదా, అవకాశం తగ్గట్టు ఉండాలి. మనకు వచ్చే రిసోర్సెస్ ఎంత, మనకు ఉండే ఇంకా చాలా ఇండస్ట్రీస్ బ్యాక్వర్డ్ ఉన్నాయి. స్కూల్స్కి ఏం కట్టాలి, హాస్పిటల్స్ ఎన్ని ఎక్కువ పెట్టాలి, ఇట్లాంటివి కొంచెం బేసిక్ నెసిటీస్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు, లేకపోతే ఈ సూపర్ సిటీ ప్లానింగ్ మాత్రం ఐ డోంట్ థింక్ సో. అంటే తిన్నదానికి తిండి లేదు కానీ మీసారికి సంపింగ నూనె అంటారు కదా, ఆ టైప్లో. సో దట్స్ మై కాల్. వన్ క్విక్ క్వశ్చన్ ఇఫ్ ఐమ్ అలౌడ్, చిన్న క్వశ్చన్. కాచు పీటీఆర్ అవన్నీ కొంచెం అయిపోయిన ఓకే, ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ బ్రో ఇందాక ఆయన ఇది ఈస్ హీ అప్రిషియేటింగ్ దిస్ ఫ్రమ్ బీయింగ్ ధీరజ్ రెసిడెంట్ గారు, ఆఫ్ ధీరజ్ గారు, నార్త్ ధీరజ్ ఆంధ్రానా గారు ఉన్నారా? లేదంటే? పీవీఆర్ గారు ధీరజ్ గారు ఉన్నారండి. ఉన్నారా? ఓకే ఓకే. మీ దగ్గర కూడా నేను అడగాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మిగతా స్పీకర్స్ అయిపోయిన తర్వాత 1 to 1 లో మీకు కొన్ని పాయింట్స్ అడుగుతానండి. మర్చిపోయినా కొద్దిగా గుర్తు చేయండి, ఓకేనా? ఓకే అండి, నేను అడుగుతాను మిమ్మల్ని. నేను మళ్ళీ 4 పాయింట్లు ఉన్నాయి మిమ్మల్ని. పీవీఆర్, కెన్ యూ ఆల్సో యాడ్ దిస్ క్వశ్చన్ టు ద కొంత డిస్కషన్? ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, లైక్ ఆర్ యూ యాక్సెప్టింగ్ దిస్ యాజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ నార్త్ ఆంధ్ర లేదంటే? సజెషన్ యూ కెన్ డినై. పక్కా గుర్తుంటుంది మనకు. స్టార్ట్ రూమ్ లో పెట్టు, అడిగినప్పుడు గుర్తుంది. ఎందుకంటే ఒక 6 మాట్లాడిన టాపిక్ ఎట్లా పోయింది అనుకో, మనం మర్చిపోతాం ఇద్దరం. కాబట్టి నెక్స్ట్ వచ్చే వాళ్ళని దీన్ని ఇంక్లూడ్ చేయమని చెప్పండి అంటున్నాను. ఆల్రెడీ మీకు వాళ్ళు ఏం అర్థమైంది. మాట్లాడతారో మనకి ఎట్లా గెస్ చేస్తాం శివ? ఐ గాట్ ద పాయింట్. ఎస్ఎస్ గారు ఫస్ట్ వాళ్ళ పాయింట్స్ ఓపెన్ చేయండి. ఎస్ఎస్ గారు, నాకు ఒక పాయింట్ అంటే నేను ఎస్ఎస్ గారు వెళ్ళిపోయే ముందు నేను చెప్పేస్తాను. సో ఎవ్రీ పర్సన్ వేరే వాళ్ళు ఉండాలి, దేర్ విల్ బి బయాసెస్ టువర్డ్స్ ఇట్ అండి. అమరావతి రైతులు అని అంటే వాళ్ళకి స్టేక్ ఉన్నది దాంట్లో, అందుకని వాళ్ళు అమరావతి కావాలి, వచ్చినా సరే అమరావతి బయాసిటీ అంటే ప్రతి దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ న్యూట్రాలిటీ అస్ సచ్. ఒక పర్టికులర్ ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసేవాడు ఆబ్వియస్లీ ఆపోజిట్ ఏం చేసినా సరే గవర్నమెంట్ అడిగి నచ్చదు. ఆ క్రిటికల్ లెన్స్ నుంచో స్కెప్టికల్ లెన్స్ నుంచో చూస్తూ ఉంటారు. ఇట్ డజంట్ మీన్ టు బీ ఫ్రమ్ దట్ పర్టికులర్ స్పేస్. అందరికీ మంచి జరగాలి అనే వ్యూ పాయింట్ నుంచి ప్రతి ఒక్కడు రాకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ దెమ్ వోంట్ కమ్. 99.9% దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ యాజ్ సచ్. సో యా, అంటే ఇప్పుడు నార్త్ అనంతపురం రోడ్ కానీ అలాగే ఫీల్ అవుతాడు, లేకపోతే చిత్తూరు రోడ్ ఇంకోలాగా ఫీల్ అవ్వచ్చాము. ఓకే ఆదిత్య గారు, సారీ ఎస్ఎస్ గారు, గో హెడ్ సార్. ఎస్ఎస్ గారు సారీ, లైక్ యాక్చువల్లీ లైక్ వైజాగ్ ఎందుకు అంటే ఐ హ్యావ్ సమ్ రీజన్స్. ఎందుకంటే లైక్ ఇండియాలో చూస్తే జీడిపి వైజ్ లైక్ 10th లార్జెస్ట్ సిటీ ఇస్ వైజాగ్ కదా. దట్స్ వన్ ఆఫ్ థింగ్. అండ్ మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లైక్ వైజాగ్ లో ఉన్నాయి. అండ్ రీసెంట్లీ కొత్త ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు. అండ్ ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ కూడా దే ఆర్ బిల్డింగ్. అండ్ మెనీ 5-star హోటల్స్ కూడా ఇట్స్ లైక్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కదా. అండ్ డేటా పార్క్స్ కూడా రీసెంట్లీ దే ఆర్ ప్లానింగ్. ఇంకోటి కోస్టల్, ఇందాక ఎవరు వద్దన్నారు కదా, లైక్ ఈస్ట్ కోస్ట్ లోనే లైక్ చెన్నై తర్వాత ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఇస్ మోస్ట్ ఇన్ వైజాగ్, దట్ వన్. అండ్ ఐఐఎం, ఇంకా ఏయూ, సబ్మరీన్ లాంటి లైక్ మోస్ట్ ప్రెస్టీజియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా వైజాగ్ లో ఉన్నాయి. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ డెవలప్ అయిన సిటీనే. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ నావల్ కమాండ్ కూడా హెడ్ క్వార్టర్స్ వైజాగ్ లోనే ఉంది ఈస్టర్న్. అండ్ న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్ కూడా వైజాగ్ కి 60 kilometers అరౌండ్ లోనే ఉంది. అండ్ ఏరియా వైజ్ కూడా ఇండియాలోనే 3rd లార్జెస్ట్ సిటీ ఇస్ వైజాగ్. లైక్ ఆఫ్టర్ ఢిల్లీ ఇంకా బెంగళూరు తర్వాత చూస్తుంటే కార్పొరేట్ ల్యాండ్ రిజిస్టర్ తో కలిపి ఇట్స్ లైక్ వైజాగ్ ఇస్ ద 3rd లార్జెస్ట్ సిటీ. సో ఇలాంటి సిటీని లైక్ క్యాపిటల్ చేస్తే ఇట్ విల్ బి లైక్ త్వరగా డెవలప్ చేయడానికి స్కోప్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి లైక్ 3 పంటలు వచ్చే, ఒకటే ఏంటంటే లైక్ విజయవాడలో 3 పంటలు వచ్చే భూమి అనవసరంగా బుల్డోజర్లు తొక్కిచ్చారు డెవలప్మెంట్ అనే పేరుతో. దట్ ఈస్ ద సాడ్ పార్ట్. బట్ వైజాగ్ అయితే బాగుంటది, లైక్ ఇట్స్ ఈజీ టు డెవలప్ అని నా ఫీలింగ్. అంతే బ్రో. నెక్స్ట్ ఆదిత్య గారు. నమస్తే అండి. సాహో సైనిక్, జై జనసేన. నేను వైజాగ్ క్యాపిటల్ అవ్వడాన్ని నేను ఒక సైనిక్గా నేను దీన్ని వ్యతిరేకించలే కాకుండా ప్రశ్నిస్తున్నా కూడా. కాకపోతే మనసులో మాత్రం జగన్ గారిపై అభిమానం ఉంది కాబట్టి దీన్ని నేను అంతర్గతంగా సమ్మతిస్తున్నా, పైకి మాట్లాడట్లేదు. అయితే జగన్ గారికి ఓటేసావా మరి నువ్వు అని అడగచ్చు ఎవరన్నా. ఓటు వేయలేకపోయాను, ఎందుకంటే నేను హైదరాబాద్లో ఓటేస్తాను కాబట్టి.
కానీ మనసు మాత్రం అక్కడ ఉంది, ఎందుకంటే నేటివ్ మాత్రం అక్కడ ఉందని. మా నేటివ్ గుంటూరు అయిపోయింది. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ కాకుండా ఇంతకాలం అమరావతి క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ అంటే నేను తీసుకెళ్ళి అక్కడ గుంటూరు జిల్లాలో ఒక భూమి కొన్నాను. నాలాంటి వాళ్ళు చాలా మంది కొనుంటారు. మా అందరి డబ్బులు ఏమైపోయినట్టు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక ఎస్ఎస్ రాజమౌళి గారు చెప్పారు కదా, ఆయన చెప్పిన దానికి /-1. ఎందుకంటే పంట భూములు సరే, ఆ విషయంలో నేను జగన్ పారిపై అభిమానంతో దాన్ని ఆ పాయింట్ నేను ఒప్పుకున్నప్పటికీ కూడా ఒక సైనిక్గా దీన్ని ప్రశ్నిస్తా. ఎందుకు ప్రశ్నిస్తాను అంటే, ఇప్పుడు ఇంతకాలం అమరావతి అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెట్టేస్తే ఇప్పుడు అమరావతి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్న ఆశలు, కళలు, ప్రజల మనోభావాలు అన్నీ తీసుకెళ్ళి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది కాబట్టి అది తీవ్రంగా నేను ప్రశ్నిస్తున్నాను. అసలు ఎందుకు అలా అనుకుంటున్నారు ఏమిటి అనేది ప్రశ్నిస్తున్నాను. ఆ తర్వాత విషయానికి వస్తే వైజాగ్ ఆల్రెడీ అభివృద్ధి చెందింది అని చెప్పి అంటున్నారు. అంటే ఒక ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో జరిగినట్టే ఆంధ్రాలో కూడా జరగాల. హైదరాబాద్ అభివృద్ధి చెందింది, మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందాలి కదా. ఈ కేరళ ఉన్నట్టుగా కేరళలో అనేక నగరాలు అభివృద్ధి చెందుతూ ఉన్నట్టుగా, ఇంక్లూడింగ్ టౌన్లు కూడా అభివృద్ధి చేస్తున్నారు. అలా ఆంధ్రలో కూడా ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి ఉన్న వైజాగ్ని క్యాపిటల్ చేయడం కంటే కూడా అమరావతి ప్రాంతాన్ని క్యాపిటల్ చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి ఇప్పుడు కాకపోతే రేపు పొద్దునే చేయాలి. సరే, ఇప్పుడు కొత్తగా అభివృద్ధి మొదలు పెట్టడం ఎందుకు, ఆల్రెడీ వైజాగ్ అభివృద్ధి అయింది కదా, అదే క్యాపిటల్ చేద్దామంటే ఇది ఇంకా అభివృద్ధి చేయకుండా అట్టానే వదిలేస్తారా? అట్లా వదిలేలేరు కదా. కాబట్టి అభివృద్ధి కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఎప్పటికైనా. ఇప్పుడు క్యాపిటల్ అయితే అభివృద్ధి ఇంకా యుద్ధ ప్రాతిపదికన చేయక తప్పదు, కాబట్టి అది చెయ్యాలి. యుద్ధ ప్రాతిపదికన అంటే యుద్ధం చేస్తారని కాదు, మళ్ళీ ఇది ఎవరన్నా అడుగుతారేమో సర్కాస్టిక్గా, కాబట్టి ముందే చెప్తాను. అంటే అంత తీవ్ర స్థాయిలో పనిచేస్తూ చేస్తారని చెప్పి దాని ఉద్దేశం. కాబట్టి అమరావతి క్యాపిటల్ కావాలి, వైజాగ్ క్యాపిటల్ అవడాన్ని ప్రశ్నిస్తున్నాం. అంతే అండి. జై జనసేన, సాహో సైనిక్. యా అండి. కరణ్ గారు లేరైనా? Yes, can you hear me? యా యా Yeah, okay. అబ్సల్యూట్లీ సార్, Yeah. గో హెడ్. So, let me start with saying that this is such an idiotic move. I think it could also be illegal move. So hopefully, people will follow up and go through the legal route to stop this. So manaku, there are certain capitals in India. Let's say Chennai. It's already near the ocean. So alanti capitals unnai, but ఒక క్యాపిటల్ విచ్ ఇస్ ఇన్ ద సెంట్రల్ లొకేషన్, అక్కడి నుంచి తీసుకొని అగైన్ యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ ది పోర్ట్ ఆర్ నియర్ ద సీ, వేర్ దెర్ ఇస్ ఎ పొటెన్షియల్ ఫర్ సైక్లోన్ ఆర్ వాట్ ఎవర్, వేర్ యూ విల్ బి షట్ డౌన్. అది కూడా అంతేకాకుండా ఎ ప్లేస్ వేర్ ద ల్యాండ్ ఈస్ ప్రీమియం, రైట్? ఇట్ ఈస్ ఎ హిల్లీ ఏరియా, సో ల్యాండ్ ఈస్ ప్రీమియం, రైట్? నువ్వు ఒక మంచి సెంట్రల్ లొకేషన్ లో ఉన్న ప్లేస్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేద్దాము అనుకున్న ప్లేస్ వదిలిపెట్టి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్లేస్ ను వదిలిపెట్టి 10 years, ఆఫ్టర్ 10 years వేరే ప్లేస్ కి తీసుకెళ్లడం ఈజ్ నథింగ్ బట్ ప్యూర్ కరప్ట్ మూవ్, ఐ వుడ్ సే. నోయింగ్ మిస్టర్ జగన్, హూ ఈస్ ద కింగ్ ఆఫ్ కరప్షన్, ఐ థింక్ హీఈస్ డూయింగ్ హిస్ ఓన్ కరప్షన్ థింగ్. కానీ అన్ఫార్చునేట్లీ ద నార్మల్ పీపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ దిస్ at a overall state level, overall country level, again they are showing their biases based on the region they come from, and it is very sad. And this is the main reason why corrupt politicians take advantage of all this. Vijayawada, Amaravati, I mean, it is such a nice location, equidistant to both Visakhapatnam, Hyderabad, Tirupati. I mean, you could develop that a lot. Again, it is still an administrative capital. That doesn't mean that Visakhapatnam could not be developed as an economic capital, nor Tirupati could not be developed as a tourist capital, right? ఒక స్టేట్ అన్నప్పుడు యూ విల్ హ్యావ్ డిఫరెంట్ సెంటర్స్, అండ్ ఏదో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ తోటే మాకు డెవలప్మెంట్ అయిపోతుంది, దాంతోటే మా బతుకులు బాగుపడతాయి అన్న భ్రమలో చాలా మంది ఉంటారు. ఎందుకు, ఐ డోంట్ నో వై. పొలిటీషియన్స్ కూడా దే యూజ్ దీస్ ఎమోషనల్ ఇష్యూస్ టు బేసికలీ pass on the responsibilities. Your main issue is how you decentralize the administration such that
services are offered everywhere. That is the main goal here. Oka capital ఏదో ఇక్కడ నుంచి అక్కడ మూవ్ చేయగానే అయిపోదు. And I'm really sad for AP. I'm from Telangana, but as a Telugu person, I'm really sad for AP, what's going on there. And hopefully, maybe this will result in people from Rayalaseema demanding for a separate state. I think the two decentralization won't happen unless there are smaller states. And maybe this idiotic move will give the rise to demand for a separate Rayalaseema state. But even then, I hope existing people from AP should go to legal route to stop this idiotic move. Thank you. థ్యాంక్ యూ సార్ కరణ్ గారు. క్రిష్ క్రిష్ గారు. గారు యా గైస్, నేను కొంచెం బయట ఉన్నా. నేను కొంచెం ఫ్రీ అవ్వగానే మైక్ దొరికారు. తప్పకుండా సో తప్పకుండా డిస్టర్బెన్స్. బిఫోర్ దట్ ఇప్పుడు క్రిష్ థ్యాంక్ గారి కన్నా పైన ఉన్నటువంటి రాజేష్ గారు కానీ అంటే ఇందాక ఎవరు భార్గవ్ గారు అనుకుంటా, ఆ, నేను ఫ్రీ అయ్యాక మాట్లాడినాను, ఎవరన్నా మిస్ అయ్యారు? ఎందుకంటే మళ్ళీ ఒకసారి కొత్త స్పీకర్స్ దగ్గరికి వెళ్తే పాయింట్ టు పాయింట్ మిస్ అయిపోతే యూ మే మిస్డ్ ఇట్. ఎవరన్నా ఉన్నారా పైన మాట్లాడాల్సిన వాళ్ళు? అది ఓకే, రిఫ్రెష్ కొడతా, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇందాక లలిత్ గారు కొంతమంది అన్నారు, బట్ దట్స్ ఓకే. యా, పృథ్వీ గారు, ఆర్ యూ దేర్? ప్లీజ్ గో హెడ్. సార్ జస్ట్ మిస్డ్ ఇట్, కానివ్వండి. ఓకే ఓకే, నో ఇష్యూస్ నో ఇష్యూస్. నేను నేను నేనున్న బంగారం సీజర్ అయితే సార్ ఉన్నారా? అయితే నాకు ఒక పేరు ఉంది సార్, అది చెప్పండి. అయితే అది ఏంటంటే అమరావతిలో సాయిల్ అనేది బ్లాక్ సాయిల్, అది బ్లాక్ కాటన్ సాయిల్. ఇక్కడ ఎందుకు ఈ రాజధాని అనేది కన్స్ట్రక్షన్ చేయడం అని నా డౌట్. ఓకే, అంటే అమరావతిలో ఇప్పటిదాకా దీనికి సంబంధించిన ఐఐటి రిపోర్ట్ కూడా ఇచ్చిందండి. వైజాగ్ ఏది చెన్నైకి సంబంధించిన ఐఐటి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. మీరు చూసారో లేదో, గతంలోనే ఇచ్చింది ఇది కూడా. ఏం చెప్పిందంటే ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి ఐఐటి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది దీని మీద, సాయిల్ కి ఎటువంటి ప్రాబ్లం లేదని కూడా చెప్పి. ఒకసారి వీలైతే అది నేను ఎక్కడ షేర్ చేస్తాను, ఆ రిపోర్ట్ నా దగ్గర ఉంది. నాకు తెలుసు కొంచెము. ఒక నిమిషం పాయింట్ యాడ్ చేస్తాను. యాక్చువల్లీ ఎవరో చెప్పారు బేరింగ్ కెపాసిటీ సార్ ఒక్క నిమిషం సార్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే పీటీఆర్ తర్వాత ఏం సార్? క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ స్టక్ అయిపోతాం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా పీటీఆర్ తర్వాత చెప్పండి. ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి అంతే. ఓకే, పృథ్వీ గారు మీ క్వశ్చన్ అర్థమైంది సార్. నెక్స్ట్ పీటీఆర్ ఆర్డర్లో ఎవరైనా ఉంటే ఆన్సర్ చేస్తే చేయండి. ఓకే ఓకే. యాంటిక్ గారు. హాయ్ బ్రో. హాయ్, చెప్పండి. వచ్చినట్టున్నారు బ్రో, వినిపిస్తుందా అంటే? ఒక్క నిమిషం. సీజర్ మళ్ళీ వచ్చినట్టున్నారు. సీజర్ అదేదే సీజర్ ఉన్నారా? ఓకే ఓకే ఆంటీ, ప్లీజ్ గో హెడ్. ఆయన మాట్లాడే పరిస్థితులు లేరండి. ప్రపంచాన్ని మార్చాలన్నారు ఆయన. ఏమైనా మార్చినందుకు రియాక్ట్ అవుతారేమో అని అడిగా. నో ఇష్యూస్. ఆంటీ గో హెడ్, ప్లీజ్ గో హెడ్. నాకు దీని గురించి పెద్దగా తెలీదు, కానీ నాకు తెలిసింది ఏంటంటే, నాకు తెలిసిన దాని గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ లో ఈ 3 రాజధానులు అన్నప్పుడు అందరూ షాక్ అయ్యారు. తర్వాత కొంతమంది ప్లస్ అన్నారు, మైనస్ అన్నారు. నాకైతే అసలు దీని గురించి అది ఏం అర్థం కాలేదు. అప్పుడు ఇది నేను ఫస్ట్ టైం ఎప్పుడు విన్నానంటే, నేను గుంటూరు హాస్టల్లో ఉన్నప్పుడు విన్నాను. అప్పుడు మేము ట్రిప్ కోసం అమరావతి వెళ్ళినప్పుడు ఇట్స్ బ్యూటిఫుల్. కానీ ఆఫ్టర్ కరోనా ఈ ఇష్యూస్ అన్ని జరిగాక వెళ్ళి చూస్తే మాత్రం మొత్తం తుప్పట్టిపోయి అలా ఉంది. దేని గురించి అనే అర్థం కాలేదు. అండ్ 3 రాజధానులు అంటున్నారు కదా, ఒకటేమో వైజాగ్ లో, ఇంకోటి ఏమో కర్నూలులో, ఇంకోటి ఎక్కడ ఉంది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అఫీషియల్స్ కానీ ఎవరైనా ఏదైనా డిసిషన్స్ తీసుకోవాలంటే మెయిన్ అందరూ వచ్చేది రాజధానికే. అంటే ఇప్పుడు 3 ఒకే చోట ఉంటాయి కాబట్టి అందరూ డెసిషన్ కొంచెం ఈజీగా తీసుకోగలరు. 3 వేరే వేరే చోట్ల ఉంటే ఒక డెసిషన్ కోసం కొంతమంది అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అలా తిరుగుతానే ఉండాలా. వేరే సెపరేట్ గా పెట్టింది అంతే, ఒకదానికి కాదు. ఎస్ బ్రో, అంటే ఓకే, నేను అదే అంటున్నాను. 3 అలా పెట్టారు కదా. ఇప్పుడు ఏదైనా అవసరం వస్తే, ఏదైనా ముఖ్యమైన డిసిషన్స్ తీసుకోవాలంటే, ఇప్పుడు కోర్ట్ అనేది ఒక చోటు ఉంది, బెంచ్ ఉంటది అంటే
నువ్వు ప్రతిగా ఇంటర్ఫియర్ అవ్వమాకండి. కాదు, ఆయన కంప్లీట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ పీటీఆర్ ఇస్తుంటే నువ్వు ఎలా పీటీఆర్ ఇంటర్ఫర్ యా యా బ్రో 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 రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎంఎన్ బ్రో ఇస్తున్నాడు. ప్లీజ్ ఫోన్లే ఎంఎన్ ఫోన్లే బ్రో మాస్టర్ ఫోన్లే ఫోన్లే ఆహా, యాంటీ అంటే యాంటీ చెప్పు చెప్పు. అంటే నాకు పూర్తిగా తెలియదు దీని గురించి, తెలిసింది మాట్లాడదాం అనుకున్నా, కానీ ఈ బ్రో చెప్తున్నారు కదా, అంటే నేను కూడా కొంచెం తెలుసుకోవచ్చు. తప్పకుండా నో తప్పకుండా ఆయన ప్రాబ్లం. ఆయన అన్ని చెప్తారు. మీరు ఇంకేమైనా చెప్తారా, ఏమైనా అడుగుతా అంటే ఒకసారి క్వశ్చన్ పెట్టుకోండి. పిటిఆర్ అయిపోయిన ఓకే తర్వాత డన్. మనం 1-to-1 క్వశ్చన్ లోకి వెళ్దాం. మీరు ఏదైనా ఇక్కడ వేరే వాళ్ళు చెప్తారు, ఇబ్బంది లేదు. రాకేష్ నా గారు పాయింట్స్ ఉంటే ఓకే, నేను క్వశ్చన్ అడగాలనుకుంటే తర్వాత అడుగుతాను. తప్పకుండా. ఓకే థ్యాంక్ యూ. రాకేష్ గారు అదే ప్లీజ్ గో హెడ్ సార్. యా యా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ సిటీ సెంట్రల్లో ఉండాలి, ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, కన్వీనియంట్ అంటే ఎంతమంది క్యాపిటల్ సిటీ పని మీద వెళ్తున్నారు జనాలు. ఈ రోజు నా ఫ్యామిలీ ఇద్దరు, మా పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా 2014, ఇప్పుడు నా ఏజ్ 34, అప్పుడు దాదాపు 24 ఇయర్స్ అయినా కూడా అంతవరకు హైదరాబాద్ నేను మొహం చూసింది 1-2 సార్లు. అది నా అఫిషియల్ పని కూడా కాదు, పర్సనల్ పని. ఎంతమంది రెగ్యులర్గా ట్రావెల్ చేస్తారు? మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడున్న ఇప్పటికీ 8 ఇయర్స్ అయిపోయింది అమరావతి క్యాపిటల్ పెట్టడం వల్ల, అది డెవలప్ కావడం వల్ల. మనకి ఇన్స్టాంట్ గా ఉన్న మనకి టైర్ 2 సిటీస్ ఏపీలో డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ డెవలప్డ్. మనకు లేనిది టైర్ 1 సిటీ, అది ఒక్కటే, వైజాగ్ ఒకటి. అలాంటి దీనికి క్యాపిటల్ పెడితే ఇంకా డెవలప్ అవుతుంది. అలాంటి దాన్ని వదిలేసి ఇంకా ఇది అది సెంటర్లో ఉంది, ఉందంటే చెన్నై ఎక్కడుంది, కన్యాకుమారి ఎక్కడుంది? బార్డర్లో ఉంది మాకు. నేను తిరుపతి, మాకు పక్కన 150 కిలోమీటర్స్. మేము ఇంతవరకు ఏ పని ఉన్నా మేము చెన్నైకి వెళ్తాం, కానీ హైదరాబాద్తో పని లేదు. అట్లని వాళ్ళేం గోల చేయట్లేదు, ఎక్కడో ఆంధ్ర పక్కన ఉందని చెప్పి. స్టేట్‌కి ఏది ముఖ్యమో అది ఇంపార్టెంట్. ఇంకా ఎవరో చెప్పారు సాయిల్ టెస్ట్ అంతా బాగుంది అని చెప్పి. అప్పుడున్న అఫిషియల్ మినిస్టర్స్ చెప్పిందే దాదాపు 15 మీటర్ ఎంతో చెప్పారు. ఎన్నో అడుగులు వేయాలి, అప్పుడే అది స్టాండర్డ్‌గా నిలబడతది అని చెప్పి. ఎప్పటికి డెవలప్ అవ్వాలి అమరావతి? ఇంకా డెవలప్ చేసుకుంటే ఎంతని కుమ్మరించారు. ఇప్పుడు చాలా మంది యాక్చువల్లీ అన్ని ఇప్పుడు జగన్ అయితే మొత్తం రెడీ చేసుకొని ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం బయటికి. ఇప్పుడు జస్ట్ ఎంప్లాయీస్ ఇంకో 2-3 మంత్స్ లో మూవ్ అయిపోతారు. అది విషయం కాదు. ఇంకా కోర్టు కేసు లీగల్ అంటున్నారు, కానీ ఇప్పుడు సుప్రీం కోర్టులో కేసు వేసింది కూడా దేని వల్ల అంటే, వాళ్ళు ఈ గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకునే హక్కు లేదు, దాని మీద వెళ్ళారు. కానీ క్యాపిటల్ సిటీ మీద సుప్రీం కోర్టుకి ఎవరు వెళ్ళలేదు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఆ బిల్లు పెట్టిన తర్వాత తెలుస్తుంది. ఇంకోటి వచ్చి క్యాపిటల్ సిటీ 3 చెప్పారు, 4 చెప్పారు అన్నారు కదా. క్యాపిటల్ సిటీ యాజ్ పర్ నెక్స్ట్ పెట్టబోయే బిల్లు ఒకటే ఉంటది, కానీ కోర్ట్ అనేది కర్నూలు నుంచి మూవ్ అవ్వదు. అది కన్ఫర్మ్, రాసి పెట్టుకోండి. ఇంకా ఫ్యూచర్ లో మళ్ళీ అంటే మాట్లాడుకుందాం. ఓకే బ్రో. నైస్, సింపుల్, షార్ట్, క్లియర్, బ్యూటిఫుల్. యా వేరే వాళ్ళ సమయాన్ని తగ్గించినటువంటి రాకేష్ గారి ధన్యవాదాలు తెలుపుతూ, మంచి సమయం తీసుకోకుండానే అలానే ముగిస్తారని మాస్టర్ గారిని కోరుతూ గో హెడ్ సార్. ఇప్పుడు క్యాపిటల్ వైజాగ్ కరెక్టా? లేకపోతే అమరావతి కరెక్టా అని పక్కన మాట్లాడతాం. ఎందుకంటే ఎవరి డెసిషన్స్ వాళ్ళు తీసుకున్నారు. అంటే ఈ టైంలో తీసుకోవడం డెసిషన్ అనేది, అంటే ఆల్రెడీ అమరావతి క్యాపిటల్‌గా అనౌన్స్ చేశారు. మనం మెంటల్‌గా ప్రిపేర్ అయ్యాం. మొత్తం రైతులు భూములు ఇచ్చారు కాబట్టి. అంటే చాలా మంది చెప్పారు, అది ఓన్లీ క్యాపిటల్‌గా ఉంటది, డీసెంట్రలైజ్ చేస్తున్నాడు. మొత్తం తిరుపతి, స్మార్ట్ సిటీస్ ఇవన్నీ నేషనల్ గవర్నమెంట్ ఇచ్చినాయి అన్నప్పుడు. అలా ఏం జరగలేదు. చాలా దిక్కులో ఏం చేశారంటే, ఆయన మెయిన్ చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద తప్పు 10 ఇయర్స్ హైదరాబాద్ క్యాపిటల్‌ని వాడుకోకపోవడం. ఎందుకంటే అక్కడ ఆ క్యాపిటల్‌ని వాడుకొని ఇక్కడ స్లోగా రిసోర్సెస్ తీసుకోవడం ఒక పాయింట్ అయితే. రెండోది సూపర్ క్యాపిటల్ అనేది మనకు వచ్చిన ఇన్కమ్ ఎంత, మనకి రిసోర్సెస్ ఎంత ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని క్యాపిటల్ నిర్మించుకోవాలి కానీ సూపర్ క్యాపిటల్ కడతాను, అన్ని ఇక్కడే ఉంటాయి. మెట్రో వైజాగ్కి ప్రపోజ్ చేస్తే ఈయన విజయవాడకి ఇచ్చారు. ఎయిమ్స్ వైజాగ్కి ట్రై చేస్తే ఈయన గుంటూరు తీసుకొచ్చు. అంటే ఇది ఆయనకి ఏం ప్రయారిటీస్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ మొత్తం సెంట్రలైజ్ చేయాలి, ఒక సూపర్ క్యాపిటల్ చేయాలి, ఒక ప్రెస్టేజ్ మోడల్గా చేయాలనుకుంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చింది. అది అంటే ఒక బాగా భూతల స్వర్గం చూపిస్తాను అన్నట్టు ఆయన ప్రాపగేట్ చేశాడు మొత్తం. అదే మెయిన్ ప్రాబ్లం. జనాల్లోకి ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో పోయాయి. వచ్చేటప్పటికి అది ఏం కనిపించలేదు. టెంపరరీ బిల్డింగ్స్ అని చెప్పి, ఆ టెంపరరీ ఎందుకు కట్టాడు పక్కన పెడితే, టెంపరరీ అనే మాట జనాల్లోకి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అది ఇంకోటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది పక్కన పెడితే, ఇప్పుడు జగన్ ఎందుకు తీసుకున్నాడు, వైజాగ్ ఎందుకు తీసుకున్నాడు అంటే ఆయన ప్రయారిటీస్ అనుకున్నాయి, పొలిటికల్ పక్కన పెడితే. ఈ 2014లో అమరావతి క్యాపిటల్ పెడతామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసి ఎలక్షన్స్కి వెళ్ళలేదు. 2019లో కూడా మేము వైజాగ్ క్యాపిటల్ పెడతాం అని చెప్పి వాళ్ళు కూడా చేయలేదు. ఇప్పుడు ఏంటంటే 2024 ఇద్దరు 2 క్యాపిటల్స్తో వెళ్తున్నారు కాబట్టి జనాలు డిసైడ్ అవుతారు.
ఇప్పుడు ఇది రెఫరెండం జరుగుతుంది, జనాలకి ఇది క్యాపిటల్ ఏది మంచిదని జనాలు డిసైడ్ అవుతారు. ఎందుకంటే ఎవరి అనాలిసిస్ ఎవరి బయాసెస్ అందరికీ ఉంటాయి. సెంటర్ ఉండాలని ఒకరు, లేకపోతే ఉత్తరాంధ్రకు మంచి జరుగుతుంది వెనకబడి ఉంది కాబట్టి అని ఎవరి ప్రయారిటీస్ ఉంటాయి. కాబట్టి జనాలు లెట్ దెమ్ పీపుల్ డిసైడ్. రెండు ఇది 2024 రెఫరెండం అవుతుందని నేను అనుకుంటున్నాను. అమరావతి వైజాగ్ ఏది క్యాపిటల్ అవ్వాలనేది అంటే డీసెంట్రలైజ్డ్కే సింగిల్ క్యాపిటల్ సూపర్ క్యాపిటల్కి అయితే నేను వ్యతిరేక. హైదరాబాద్లో అదే ప్రాబ్లం ఫేస్ చేసాం. హైదరాబాద్ అంతా డెవలప్ చేసేసి మనం వచ్చేటప్పుడు మనం హైదరాబాద్ని చాలా మిస్ అయ్యాం. సేమ్ అదే ప్రాబ్లం అమరావతికి రేపు ప్రత్యేక రాయలసీమ కావాలన్నా, లేకపోతే ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమాలు ఇలాంటివే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతా అమరావతిలోనే పెట్టేశారు, విజయవాడలో దోచేశారు, మాకు వేరే రాష్ట్రాలు కావాలని నినాదాలు ఇక్కడి నుంచే వస్తాయి. అందుకే డీసెంట్రలైజ్ పర్ఫెక్ట్గా చేయలేకపోయారు. అందుకే జనాలు ఆ యొక్క పాయింట్లో ఎవరు అమరావతికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేది ఇదే పాయింట్. రైతులకు మాత్రం న్యాయం చేయాలి, అది ఎవరైనా కోరుకునేది అదే. చేసి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు అన్నది వాళ్ళు ఇష్టం. అంతే. ఓకే అండి, నేను మాట్లాడచ్చు. సీజర్ మాట్లాడండి. అదే ఇందాక నేను ఏదో ప్రపంచాన్ని మారుస్తానని లేదు, ప్రతి ఒక్కరు మార్చాలనుకుంటారు కానీ వాళ్ళని మార్చుకోవాలని పెట్టాను నేను. అది ఇందాక ఓకే ఓకే లైట్ సార్, అది నేను మారుస్తానని చెప్పలేదు. సార్ ఆయనతో మీరు పర్సనల్ గా పింగ్ చేసి ఏందేదో అదే నేనేం ఏం లేదు మాట్లాడలేదు. సార్, అట్లన్నా మాట్లాడతారని ఒక ఆశతో. గో హెడ్ ఆన్ టాపిక్ సార్, మీరు ఇందాక అవైలబుల్ అంటే లేరు. ఇప్పుడు జగన్ గారు ఎక్కడి వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మార్చుకోవచ్చు, లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు మార్చుకోవచ్చు. అంటే జగన్ గారికి ఆ రోజు కానీ రాష్ట్రపతి గారిని గెజిట్ ఇచ్చుంటే ఈ రోజు మార్చే అంత ఇదైతే ఉండేది కాదని నేను అనుకుంటున్నా. ఇంకొకటి, ఇక్కడ 33,000 ఎకరాల రైతులు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేయాలి ముందు అక్కడికి మార్చేటప్పుడు. ఒకవేళ మార్చినా కూడా తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే అల్టిమేట్ గా నష్టపోయేది రైతులే కదా. సరే వీళ్ళు చెప్పొచ్చు ఏమని, వీళ్ళకి కౌలు ఇస్తున్నాం, 50,000 ఇస్తున్నాం, దాంట్లో ఫ్లాట్లు అంటే సంవత్సరానికి ఎకరాకు సంథింగ్ ఎంతో కౌలు ఇస్తున్నాం, ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తాము, ఈ అగ్రిమెంట్లు కుదుర్చుకుని ఇవన్నీ చెప్పొచ్చు. కానీ వాళ్ళని కూర్చోబెట్టి, లేకపోతే వీళ్ళు ఇప్పుడు దాకా అయితే వీళ్ళు వెళ్ళలేదు, ఎక్కడికి సీఎం దగ్గరికి వెళ్ళలేదు. వీళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఎలా చేయాలో ఆలోచించుకొని అక్కడికి వెళ్ళినాకైనా లేకపోతే ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేయాలి. ఇంకొకటి, మాది గుంటూరు పక్కనే ఉండే ప్రకాశం డిస్టిక్. ఈ అమరావతి మారుస్తున్నారు అన్నా కూడా మా డిస్టిక్ నుంచి కూడా అంత రెస్పాన్స్ లేదు. ఎందుకు అంటే మాది వెనకబడ్డ ప్రాంతం, మా డిస్టిక్ కూడా. మాకు ఇచ్చిన ప్రామిసెస్ లో, ప్రీవియస్ గవర్నమెంట్ మాకు ఇచ్చిన ప్రామిసెస్ లో ఒక 50% ఇంప్లిమెంట్ చేసినా కూడా ఆ సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఆ సాఫ్ట్ కార్నర్ తో పాటు అమరావతి ఉద్యమానికి ఎంతో కొంత మద్దతు వచ్చింది. నువ్వు ఏ డిస్టిక్ ని, చుట్టుపక్కల ఉండే డిస్టిక్లు ప్రకాశం కానీ, ఆ పైన ఉండే కర్నూలు కానీ, వీటిని ఏటిని పట్టించుకోకుండా ఓన్లీ అమరావతిలోనే నువ్వు ఈ డబ్బులు మొత్తం పెట్టుబడి పెడతాను, నవనగరాలు కడతాను, అక్కడే అన్నీ ఉంటాయంటే నువ్వు మిగతా డిస్టిక్ చేసిన ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేసి నువ్వు అమరావతి డెవలప్ చేస్తామంటే ఎవడైనా ఒప్పుకుంటాడు. నువ్వు వాళ్ళకి చేసిన ప్రామిసెస్ లో కనీసం 10% కాదు, ఏది చేసిన ప్రామిసెస్ లో జస్ట్ శంకుస్థాపనలు. అది 1 year ముందు నువ్వు శంకుస్థాపన చేసేసి నువ్వేమి స్టార్ట్ చేయకుండా, కొన్ని ఇచ్చిన ప్రామిసెస్ లో అన్ని కూడా కాదు, 1-2 నువ్వేం చేయకుండా నేను నవనగరాలు కడతానంటే అది అవని పని. నువ్వు అన్ని డిస్టిక్లు డెవలప్ చేయి, అమరావతిలో నవనగరాలు కట్టు, ఆటోమేటిక్గా అన్ని ప్రాంతాల నుంచి యాక్సెప్టెన్స్ వస్తుంది. నీకు అనంతపురమోడు వెనకబడ్డానంటాడు, కడపోడు వెనకబడ్డానంటాడు, కర్నూలుడు అదే అంటాడు, చిత్తూరుడు అదే అంటాడు, ప్రకాశముడు అదే, నెల్లూరుడు అదే, అందరూ అదే అంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం మేము అందరం వెనకబడ్డామంటారు. ఇవి ఏ డిస్టిక్లు నువ్వు డెవలప్ చేయకుండా ఓన్లీ అమరావతిలో నేను నవనగరాలు కడతానంటే జనాల నుంచి యాక్సెప్టెన్స్ రాదు. నువ్వు ఆ డిస్టిక్కి ఏదైనా చేసి ప్రతి డిస్టిక్ ఒక మెడికల్ కాలేజో, లేదంటే ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, లేకుంటే ఉంటుంది పెద్ద డిస్టిక్ ఉంటుంది 2 హాస్పిటల్స్, ఏదో ఒకటి నువ్వు చేసి నువ్వు అమరావతిలో పెడితే కన్ఫర్మ్గా యాక్సెప్టెన్స్ వచ్చేసి CBN. నువ్వేం చేయలేదు అక్కడ, ఆ డిస్ట్రిక్ట్స్కి ఏం చేయలేదు కాబట్టి నీకు ఈరోజు యాక్సెప్టెన్స్ రాలేదు, అంతే. వెరీ నైస్, వెరీ నైస్. యా, సో కన్నాల గారు, కన్నాల రామరాజ్. ఓకే యా, గో హెడ్ సార్. అదే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పి ఒప్పుకున్నాడు ఆ రోజు. తర్వాత కూడా చాలా నేను ఈ విధంగా అమరావతిని బిల్డ్ చేస్తాను, రకరకాల వీడియోలు ఉన్నాయి, మీరు అందరూ చూస్తే కూడా మీకు అర్థమై ఉంటుంది అప్పట్లో. ఈ విధంగా నేను డెవలప్ చేస్తానని చెప్పి, అమరావతి రైతులకు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పి రకరకాలుగా వాళ్ళ నాయకులు కావచ్చు, వాళ్ళు కావచ్చు
చాలా చెప్పుకొని వచ్చారు, మీరు అందరూ చూసే ఉంటారు. ఈ రోజు ఏ కారణాలతో తరలిస్తున్నారు అనేది అయితే ఆయన చెప్పుకుని ఉంటే బాగుండు, నాకు తెలిసినంత వరకు ఆయన ఏం చెప్పలేదు. అది కూడా అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో ఈయన ఏం డెవలప్ చేస్తాడో అయితే నాకే తెలియదు. ఈ కొత్తగా ఏం డెవలప్ చేస్తాడో అయితే నాకు తెలియదు. ఏదైతే నా అభివృద్ధి చెందుతా ఉంది ఆల్రెడీ, నువ్వు కొత్తగా పోయి డెవలప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ ఎక్కడైతే మనకి డెవలప్ చెందాలనుకుంటామో ఆ ప్లేస్ లో డెవలప్ చెందడానికి కోసము నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి ఏదైనా చేయగలిగితే చేస్తే బాగుంటుందేమో. కానీ ఎక్కువ అసలు డెవలప్ అయిపోయిన ప్రాంతాల్లో నువ్వేం డెవలప్ చేస్తావు నాకైతే అర్థం కాదు. ఈ రోజు ఎక్కడో విశాఖపట్నంలో పెట్టేసి మా తిరుపతితోడు కావచ్చు, రాయలసీమోడు కావచ్చు, ఎక్కడ అంత దూరమే అసలు ఏ పనైనా సరే ఎవరికో ఇక్కడ మాకు అవసరం లేదు, రాజధాని ఎవడు వెళ్తారు, ఎంతమంది వెళ్తారు, రకరకాల మాట్లాడుతున్నారు. మీకు అవసరం లేకపోవచ్చు, చాలా మందికి అవసరాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. మినిమం ఒక 100% మినిమం 10% మెంబర్స్ కో 20% మెంబర్స్ కో ఖచ్చితంగా అవసరాలు అయితే ఉంటాయి. అది కూడా మీరు గుర్తించాలి. ఇంకోటి ఈ అమరావతిని నాశనం చేయడం కోసం వీళ్ళు రకరకాల ప్రాపగండాలు చేశారు. ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, లేకపోతే అమరావతి అన్నారు, బాగలేదన్నారు, లేకపోతే 1,00,000 కోట్ల పైగా కావాలన్నారు, రకరకాల ఆరోపణలు చేశారు. నేనేంటంటే దీని గురించి ఇంకెక్కువ ఎందుకు లేని అందరూ ఆల్రెడీ మాట్లాడేశారు కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. 1,00,000 కోట్లు ఎలా అవసరమో, ఎందుకు 1,00,000 కోట్లు లేకపోతే 2,00,000 కోట్లు కావాలి, ఎక్కడి నుంచి తెచ్చి పెడతామనే మాటలు చాలా మాట్లాడారు. నేను దీని గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. నా నా పాయింట్ ఏంటంటే 2019 ఫిబ్రవరి 5వ తేదీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో తీసుకొచ్చారు. ఏంటంటే ఈ ప్రాజెక్టు మొత్తానికి ఏదైతే అమరావతికి కావాలో మొత్తం ఈ ప్రాజెక్టు 51,687 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి వడ్డీతో సహా ఎన్ని సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు దీన్ని మొత్తం బిల్డ్ చేయాలనుకున్నారు. 8 సంవత్సరాల్లో దీన్ని బిల్డ్ చేయాలనుకున్నారు. మొత్తం దీని ప్రాజెక్ట్ ఖర్చు వచ్చి 51,687 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం దీని వడ్డీ కూడా వేశారు. 8 ఏళ్ళకి ఎంత అవుతుంది వడ్డీతో సహా వేసుకుంటే ఆ 55,343 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు లెక్కేసి దీన్ని మొత్తం ఇది చేశారు. ఒక జీవో కూడా రిలీజ్ చేశారు అప్పట్లో. దేనికంటే మౌలిక సదుపాయాలు ఖర్చు వచ్చే మౌలిక సదుపాయాలు, రహదారులు, మిగతా అన్ని కలుపుకుంటే 19,769 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకోటి వచ్చేసి మౌలిక సదుపాయాలు ఖర్చు, భవనాలు ఏదైతే ప్రభుత్వ భవనాలు కావచ్చు, మిగతా భవనాలు కావచ్చు, వాటికి వచ్చేసి 14,008 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఫ్లాట్లు డెవలప్మెంట్ కి వచ్చేసి 17,000 ఫ్లాట్లు డెవలప్మెంట్, ఇంకా వాళ్ళకి ఏదైతే ఇస్తామన్నారో ఫ్లాట్ డెవలప్మెంట్ మొత్తం కలిపితే 17,910 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఆయన లెక్క కట్టారు. మొత్తం ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి దేనికి మౌలిక సదుపాయాలు, ఇంకోటి వచ్చేసరికి ఫ్లాట్ డెవలప్మెంట్ కి, ఇంకోటి వచ్చి ప్రభుత్వ భవనాలకి ఇంత ఖర్చు అవుతుంది. మొత్తం 9 నవనగరాలుగా నిర్మించాలని చెప్పి ఆయన ఆలోచించారు అప్పట్లో. ఇంకోటి మొత్తము ఇది మొత్తం డెవలప్ అయిన తర్వాత ఈ నిధులంతా ఎలా సేకరిస్తారు అని చెప్పేసి ఆయన ఆలోచించాడు అప్పట్లో. 51,000 కోట్ల రూపాయలు ఇంత డబ్బులు కావాలి కదా, ఎట్లా అవసరమవుతుంది అని చెప్తే ఆయన అప్పట్లో ఒక ప్లాన్ వేశారండి. ఏంటంటే మొత్తం ఏదైతే భూములు ఉన్నాయో మౌలిక సదుపాయాలకు కావచ్చు, ఇంకోటి ఏదైతే రైతులకు ఫ్లాట్లు ఇస్తారో, ఇళ్ల స్థలాలు ఇస్తారో, మొత్తం అవన్నీ పోగా ప్రభుత్వానికి 8,000 చిల్లర ఎకరాలు ప్రభుత్వానికి మిగులుతుంది. ఇవన్నీ పోగా 8 నగరాలకు సంబంధించిన ల్యాండ్ ఎంత మిగులుతుందంటే 8,000 చిల్లర ఎకరాలు ఈ ప్రభుత్వానికి మిగులుతుంది. ఈ 8,000 చిల్లర ఎకరాలు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఎకరా 10 కోట్ల రూపాయల లెక్కన ఏదైతే సమస్యలు ఏవైతే వస్తాయో ఆ ప్రభుత్వానికి ఇస్తారండి. దగ్గర ఒక్కొక్క ఎకరా వచ్చి 10 కోట్ల రూపాయలకు ఒక ఎకరా వచ్చి ఆ సమస్యలు ఏదైతే ఏదైనా ఒక సంస్థ పెట్టాలన్నా, ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలన్నా, లేకపోతే ఏదైనా సరే అది ఏదైనా పెట్టాలనుకుని వచ్చినప్పుడు వాళ్ళకి ఒక 10 కోట్ల రూపాయలకి ఒక ఎకరం లెక్కన వాళ్ళకి ఇస్తారండి. అప్పుడు ఎంత అవుతుందని మొత్తము 8,000 ఎకరాలు చిల్లర ఎకరాలు అనుకోండి, మొత్తం 8,000 ఎకరాలకి పెట్టుకోండి. 8,000 ఎకరాలు అంటే 80,000 కోట్ల రూపాయలు ఖర్చు, 80,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తుంది. దీని నుంచి ఈ 51,000 కోట్ల రూపాయలు వచ్చేసి మొత్తం ఓన్లీ ప్రభుత్వం ఖర్చు పెట్టేది 12,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వం ఖజానా నుంచి ఖర్చు పెట్టేది 12,000 కోట్ల రూపాయలు మాత్రమేనండి. ఈ 12,000 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడతా అంటే సంవత్సరానికి 1,800 కోట్ల రూపాయల లెక్కన 1,800 కోట్ల రూపాయల లెక్కన ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 8 ఏళ్లకు గాను ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మిగతా నిధులు వచ్చేసండి ఏదైతే బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటారండి. ఏదైతే మనం అమ్మకానికి పెడతా ఉన్నాం కదా, 8,000 చిల్లర ఎకరాలని అమ్మకానికి పెడతా ఉన్నాం కదా, ఈ డబ్బులు వచ్చేసి 55,000 కోట్ల రూపాయలు మొత్తానికి గాను ప్రభుత్వానికి దగ్గర ఒక 30,000 కోట్ల రూపాయలు ఆదాయం మిగులుతుంది. మిగతా ఏదైతే 50,000 కోట్ల రూపాయలు మిగతా ఏదైతే డబ్బులు ఉందో లోన్ల రూపంలో, వడ్డీ రూపం మొత్తం అంతా తీసుకుంటారు కదా, ఆ డబ్బులు వచ్చేసి ప్రభుత్వం బ్యాంకులు ఈ ల్యాండ్స్ అమ్మిన తర్వాత ఆ డబ్బులు వేసి బ్యాంకుల్లో జమ చేస్తారండి. వాళ్ళకి వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటారు, ఆ అప్పులకి కట్టేస్తుందండి. అంతే. ఇది
సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అనిగా నామకరణం చేసింది అందుకే అండి. సెల్ఫ్ దాని పేరు నాకు సరిగ్గా రావట్లేదండి. ఈ విధంగా డెవలప్ చేయాలని చెప్పి ప్రభుత్వం చూసిందండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వీళ్ళ మంత్రులు దీని నుంచి తరలించడం కోసం రకరకాల ఆరోపణలు చేశారు, రకరకాల ప్రాపగండాలు చేశారండి. ఇదైతే మాత్రం అక్సెప్టెడ్ కాదండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. అక్కడైతే భూములు కొన్నారని చెప్పేసి, లేకపోతే వైసీపీ నాయకులు అక్కడ భూములు కొన్నారనేసి రకరకాల వైజాగ్ తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదైతే కరెక్ట్ కాదండి. అమరావతి రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారో మనం అందరం చూస్తానే ఉన్నాం. అట్లాంటి రైతుల్ని ఆ విధంగా చేసి అంత ఎక్కడా కూడా నాకు తెలిసినంత వరకు మన దేశంలో ఎక్కడ కూడా 30,000 ఎకరాలు ఇచ్చిన దాఖలాలు అయితే ఎక్కడా లేవండి. మన 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 భారతదేశం మొత్తంలో నాకు తెలిసినంత వరకు అయితే ఈ మొదటిసారిగా 30,000 ఎకరాలు ఇచ్చిన రైతులు పాదయాత్రలు చేసుకుంటా ఎక్కడి నుంచో విజయవాడ నుంచి తిరుపతికి రావడం, తిరుపతి నుంచి విశాఖ వైజాగ్ పోవడం, ఇన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాల్సి ఉంది. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా సరే మీతో నేను మాట్లాడతాను, మీకు కావాల్సింది ఏంటి, ఒక రోజైనా పిలిపించి మాట్లాడంటే వేరేలాగా ఉండిండేది. వాళ్ళైనా అర్థం చేసుకునే వాళ్ళేమో. ఏ రోజు నువ్వు పిలిపించకుండా నువ్వు వాళ్ళ ముందర నుంచి వెళ్తా, పరదాలు కట్టుకుని వెళ్తా, ఇట్లా రకరకాలుగా చేసి అంత ఇబ్బందులకు వాళ్ళని గురి చేయడం, అసలు పోలీసులతో వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం ఎన్ని రకాలుగా చేశారంటే అన్ని రకాలుగా చేశారు. ఇదైతే యాక్సెప్టెడ్ కాదండి. అదైతే అంతేనండి నా పాయింట్. ఓకే అండి, అంతేనండి. థ్యాంక్ యూ మణిగారు. మణిగారు ఉన్నారా? ఓకే, సూర్య గారు. సూర్య గారు ఉన్నారా? ఓకే, వినీత్ గారు. హలో అండి. చెప్పండి. సో ద మెయిన్ థింగ్ ఇస్ ఇప్పటిదాకా అన్నారు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని వాడుకోవాలని. అదొక్కటే కాదు, స్పెషల్ స్టేటస్ సరిగ్గా అమలు కాలేదు కాబట్టే వీ హ్యాడ్ టు బ్రేక్ అవర్ పాత్స్ విత్ బీజేపీ అండ్ సింగిల్‌గా ఎలక్షన్‌లోకి వెళ్ళడం జరిగింది. అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు డిఫరెంట్ సిటీస్ వదిలేసి మెయిన్ అమరావతి డెవలప్ చేస్తా అనడం ఎట్లా నమ్ముతారంటే, వీవ్ ఆల్రెడీ సీన్ దిస్ మన పాస్ట్‌లో హైదరాబాద్ అనేది డెవలప్ అయింది అంటే చంద్రబాబు నాయుడుస్ విజన్ వల్ల. సో దట్ పీపుల్ షుడ్ అండర్‌స్టాండ్ జగన్ హాడ్ డన్ నథింగ్, గాల్లో మేడలు కట్టడం తప్ప. సో దట్ పీపుల్ షుడ్ అండర్‌స్టాండ్ లైక్ తనకు గట్స్ ఉన్నాయి. సో ఇక్కడొచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే అమరావతిని యాక్సెప్ట్ చేయలేదు, జగన్ వదిలేసిండు. దట్ సెడ్ 3 డిఫరెంట్ క్యాపిటల్స్ పెడతామని. అది వదిలేసి ఇప్పుడు కొత్తగా విశాఖపట్నం రాజధాని చేస్తా అంటే ఆన్ వాట్ ప్రూఫ్ వి కుడ్ ట్రస్ట్ జగన్ అది? దాన్ని మళ్ళీ ఇంకో స్టేట్‌కి మార్చడు అని. సో దట్స్ మై క్వెషన్. యా టోపోలాజికల్. ఓకే, టోపోలాజికల్ గారు ఉన్నారా? ఓకే, కరీం గారు. హాయ్ అండి ఎవ్రీవన్. సో బేసిక్గా నేనైతే అంత స్టేట్ పాలిటిక్స్ అంత ఫాలో చేయను. బట్ యాజ్ ఎ నార్మల్ ఐటీ ఎంప్లాయీ లాగా నా దగ్గర ఉండే ఎక్స్పెక్టేషన్, నా క్యాపిటల్ ఎట్లా ఉండాలి, ఆ విధంగా దాని గురించి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను అండి. అంటే యా, పాలిటిక్స్ డెఫినెట్లీగా ఉన్నాయి. ఏదైనా లైక్ ఈ పొలిటికల్ పార్టీ నా పొలిటికల్ పార్టీ అయినా, బట్ సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్ సచ్ దాట్ పొలిటిక్స్ కి అతీతంగా అందరికీ మంచిగా అయ్యేటట్లు ఉండాలి, రైట్? నో టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటే మనకి క్యాపిటల్ లేదు కదా, లైక్ ఆఫ్టర్ అనౌన్స్ చేసిన బిగ్గెస్ట్ కన్సర్న్ క్యాపిటల్ లేదు. సో ఆ రీజన్ వల్లనే వెన్ డివైడ్ అయినప్పుడు వీ లైక్ హూ ఇస్ ద పర్సన్ హూ ఇస్ ఫేమస్ ఫర్ బ్రింగింగ్ ఏ క్యాపిటల్ అంటే చంద్రబాబు. సో ఆయన ఎక్స్పీరియన్స్ పైన నమ్మి ఆయనకి ఛాన్స్ ఇచ్చినాం అనమాట. ఛాన్స్ ఇచ్చిన వెంటనే there were all those graphics, right? How the state will look like, అండ్ ఒక ఆపర్చునిటీ ఉండింది ఏంటంటే స్క్రాచ్ నుంచి దే కెన్ బిల్డ్ క్యాపిటల్ అనమాట. లైక్ ఇప్పుడు బెంగళూరు ఉంది, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ సిటీ బికాస్ ఇట్ ఈస్ సరిగ్గా రోడ్స్ డిజైన్ లేదు. సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఐటీ మెంబర్స్ అప్ అండ్ డౌన్ చేయాలి అంటే ట్రాఫిక్ లో స్టక్ అయ్యి చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ టేక్ కేర్ చేసి ఒక చిన్న క్యాపిటల్ బిల్డ్ చేసి ఒక హోప్ లాగా ఉండింది అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ అంటే 5 years డెఫినెట్లీ తక్కువ టైమే. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద టైమ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఆ ఇష్యూని సాల్వ్ చేయకుండా
అప్పుడు దాకా అలయన్స్ లో ఉండి బీజేపీలో జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ముందర అసలు బీజేపీ అసలు క్యాపిటల్ కి సపోర్ట్ చేయట్లేదు, దట్స్ వై వీఆర్ కమింగ్ అవుట్ లైక్ ఆ స్పెషల్ స్టేటస్ అది ఇది ఇది అని చెప్పేసి బయటకు వచ్చేసి వాళ్ళకి అగేన్స్ట్ గా మాట్లాడి అట్లా ఉంది. సో ఓవరాల్ గా నథింగ్ వాజ్ డన్. యాజ్ అ కామన్ మ్యాన్ నాకైతే క్యాపిటల్ ఇప్పుడు దాకా లేదు మన స్టేట్ కి. అండ్ అప్పట్లో పోర్ట్స్ గురించి కూడా డిస్కస్ చేసేవాళ్ళు. ఏంటంటే మనం హైదరాబాద్ ఎట్లయితే పోర్ట్ సిటీ లైక్ ఐటీకి హబ్ చేసామో, మన కోస్టల్ ఏరియాకి అంత పోర్ట్ ఏరియా ఉంది కాబట్టి ఈసారి మనం పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, అప్పుడు ఐటీ ఇంకా భూమ్ కొంచెం తగ్గినట్లే ఉంది. సో ఇవన్నీ డిఫరెంట్ ఐడియాస్ డిస్కస్ చేసే కానీ ఏది మెటీరియలైజ్ అవ్వలే. ఓకే, అందుకు పీపుల్ వర్ యాంగ్రీ అండ్ దే గేవ్ హిమ్ జగన్ కి పవర్ ఇచ్చారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మనం ఈ పవర్ చూసుకుంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఐ డోంట్ నో అబౌట్ అదర్ పాలసీస్, బట్ క్యాపిటల్ విషయంలో అయితే ఇట్ వాస్ వెరీ పూర్ డిసిషన్. ఆ 3 క్యాపిటల్స్ ప్రపోజలే అసలు అవుట్రేజియస్ అన్నమాట. అసలు అవసరం లేదు మనకి. ఎస్ ఆబ్వియస్లీ పీపుల్ కంపేర్ చేస్తారు కి యూనో ఒకవేళ అమరావతిలో క్యాపిటల్ పెడితే రాయలసీమ వాళ్ళు అక్కడ పోవాలి అంటే కష్టమని, అక్కడ వైజాగ్ వాళ్ళు ఇక్కడ రావాలి కష్టమని. బట్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈస్ ఒక మిడ్ పాయింట్ అనేది మనం ఫిక్స్ అయింది అనుకోండి, గవర్నమెంట్ అనేది ఇది దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ అవర్ స్టేట్ అని, అప్పుడు చిన్నగా ఆ మిడ్ పాయింట్ నుంచి ఎపి సెంటర్ లాగా అంతా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అమరావతిలో ఏదో ఒక లొకేషన్ క్యాపిటల్ అని ఫిక్స్ అయింది అనుకోండి, అక్కడ నుంచి హెచ్సిఎల్ వీళ్ళ కంపెనీ వాళ్ళు వీళ్ళ అక్కడ నుంచి ఆ మిడ్ పాయింట్ కి ఎంత దగ్గరలో ప్లేస్ పెట్టుకొని డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇదే అన్సర్టైన్ గా ఉందనుకోండి, అది క్యాపిటల్ వైజాగ్ అవుతుంది, ఏదవుతుంది ఏదవుతుంది ఎవడు ముందుకు రాడు. వాడు బై ద టైం క్యాపిటల్ డిసైడ్ అయ్యేసరికి ఆల్రెడీ చాలా లేట్ అయిపోతుంది. ఒకవేళ ఇది అని నమ్మకం ఏంటి, పవర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ వెనక్కి వచ్చినాడు అనుకోండి, వాట్ ఇఫ్ హీ డస్ నాట్ వైజాగ్ లో 2-3 కంపెనీలు పెట్టేయడము, అక్కడ నుంచి డెవలప్మెంట్ మిడ్ పాయింట్ స్టార్ట్ అవడము ఉన్నప్పుడు కరెక్ట్ గా 3 years లో పవర్ చేంజ్ అయింది అనుకోండి, మళ్ళీ చంద్రబాబు మళ్ళీ ఇదంటే అంటే ఏమవుతుందంటే జనాలు వెధవలు అవుతున్నారు అన్నమాట లాస్ట్. సో వీల్ ద పొలిటికల్ పార్టీస్ దే షుడ్ కమ్ అండ్ మేక్ అన్ అగ్రిమెంట్ లైక్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ దిస్ ఇస్ గోయింగ్ టు స్టే ఇన్ ద క్యాపిటల్. నేను దాన్ని రూల్ చేసే విధానం స్టైల్ మార్చొచ్చు. లైక్ క్యాపిటల్ అయితే ఫిక్స్ చేయాలి. ఇప్పటికే చాలా డిలే అయింది. హైదరాబాద్ నుంచి ఎప్పుడు మనం 20 లైక్ ఐ థింక్ ఐ వాజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు డివిజన్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు క్యాపిటల్ ఫిక్స్ అవ్వలేదు అంటే 2014. యా, సో క్యాపిటల్ ఫిక్స్ అవ్వలేదంటే డెవలప్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, అక్కడ ఇండస్ట్రీ ఎప్పుడు డెవలప్ అవుతుంది? వీఆర్ వెరీ లాగింగ్ బిహైండ్. దే హ్యావ్ టు కమ్ టుగెదర్. ఇది అసలు పాలిటిక్స్ కి కాదు, జనాలకి హెల్ప్ చేయాలి అనేది ఒక ముందుకు వచ్చి వాళ్ళు డిసిజన్ తీసుకుంటే బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్స్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్ క్వశ్చన్ అండ్ ఇప్పుడు ఆన్సర్. ఇప్పటిదాకా విన్నటువంటి వాటిల్లో నేను కొంతమందికి అంటే ధీరజ్ గారికి కానీ లేదా మన సిద్ధు ఇట్లాంటి వాళ్ళు ఇందాక మళ్ళీ మళ్ళీ పింగ్ చేశాను, బాబు రా బాబు ఏదో అడుగుదాం అనుకున్నాం కదా బిస్కెట్ అని అనుకున్నా. బట్ నేను చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతా విత్ మై పర్స్పెక్టివ్స్, కుదిరితే నాకు దీనికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకన్నా ముందు ఆ, ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ ఇవి స్టేట్ గా ఏర్పడ్డప్పుడు ఈ బలవంతంగా చేశారు, ఇంట్రెస్ట్ చేశారు, దీన్ని పక్కన పెడితే వాళ్ళు ఏం చేశారు అంటే ఆ ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని ఒక ఇది మా మార్కు అని చెప్పారు. అంటే మీకు చాలా సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఆ తూగోపాగకు సంబంధించినంత వరకు క్యాపిటల్ చాలా మందికి రాజమహేంద్రవరం పెద్ద సిటీ అయినా కూడా కాకినాడ ఇస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. తర్వాత పంపకాలు ఎటువైంది నాకే తెలియదు, అంటే నేను ఉన్నప్పుడు నేను దగ్గరగా చూసినప్పుడు. సో మీకు ఏమన్నా ఆధార్ కార్డు పనులు కావాలన్నా, గవర్నమెంట్ కలెక్టరేట్ తో పని కావాలన్నా, లేకపోతే మీకు సంబంధించినటువంటి ఇప్పుడు పంచాయతీ రాజ్ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంటుంది, డిఎంఓను లేకపోతే ఎండిఓను, ఇలాంటి ప్రతి సెగ్మెంట్ కూడా ఒక సామాన్య ప్రజలకి ప్రతిరోజు అవసరం ఉండకపోవచ్చు కానీ మీకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అవసరం ఉంటుంది. కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో పనిచేసే యంత్రాంగము ఎస్పీఓ వాళ్ళు ఏజీ ఆఫీసుల్లో, గవర్నమెంట్ వాళ్ళు దీంట్లో భూసేకరణ డిపార్ట్మెంట్ వచ్చేసి రెవెన్యూ వాళ్ళు, అలానే మెడికల్ వాళ్ళు వచ్చేసి మెడికల్ కాలేజ్ సంబంధించి, ఆ ఎమ్మెల్యే రిప్రజెంటేటివ్ వచ్చేసేసి అసెంబ్లీలో కొన్ని చెయ్యాలి అంటే వీళ్ళందరికీ పరిపాలనకి ఒక ఒక ప్లేస్ కావాలి. సో మీరు మీరు ఛత్తీస్గఢ్ కి రాయ్పూర్ తీసుకుంటే రాయ్పూర్ ఇస్ అన్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, వాళ్ళకి కొత్తది అవసరం లేదు, మేము దీన్నే చేద్దామని చెప్పి దే బిల్డ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే. అంటే మీ రీసెంట్ చెప్తున్నా. కానీ ఇక్కడ వరకు ఆంధ్రప్రదేశ్కి వస్తే సరికల్లా ఏమైంది అంటే వాళ్ళు కొత్త ప్రభుత్వంగా ఏర్పడాల్సి వచ్చింది. ఈయన ఏదో చేస్తాడని ఒక జనాలకి నమ్మకం ఉంది, ఆయన చేసే ప్రయత్నం దిశ చేశాడు. 10 ఏళ్ళు ఎందుకు ఇచ్చారు అంటే మీరు ఒకటేసారి అన్ని సెటిల్ చేసుకోలేదు కాబట్టి దీన్ని నిర్మించుకోండి అని బైఫర్కేషన్ లాతో ఉన్నప్పుడు ఫస్ట్ బైఫర్కేషన్ లో వచ్చినటువంటి చట్టాలు ఏవి అమలు కాకపోతే అప్పటి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ ఏ ప్రజాప్రతి నాయకులు అడగలేదు బొక్క.
3 ఏళ్ళు ఎంజాయ్ చేసి రియల్ ఎస్టేట్ లో డెవలప్ చేసి ఎంతో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ పోలవరం లాంటివి ఎంతో కొంత బిల్డ్ చేసి చివరి మూమెంట్ లో మళ్ళీ ప్రత్యేక హోదా అని ఒక స్టాండ్ తీసుకొని పొలిటికల్ నేరేటివ్ తీసుకోవటంలో ఈ పొలిటికల్ నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ రాగానే జగన్ ప్రభుత్వం నేను 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 ఎందుకు అస్సామే అని ఎందుకు టైటిల్ పెట్టాను అనేది ఒక సింపుల్ విషయం చెప్తా. నాకున్నటువంటి కంపారిజన్ ప్రీవియస్ గవర్నమెంట్ 4 years వర్సెస్ ఇది ఇంకొక 1 year ఉంది. ఈ 4 ఏళ్ళు కంపేర్ చేస్తే కొద్దిగా వాడు వచ్చిన తర్వాత టెంపరరీ ఏదో పక్కన పెడితే ముందు అసెంబ్లీ కట్టాడు, ఒక కోర్టు కట్టాడు, కొంత భూమి సేకరించాడు, అది గ్రాఫిక్స్ లో చూపించాడో చెప్తే కొంత ప్లానింగ్ చేశాడు, కొంత సెట్ చేశాడు. వాళ్ళకే ఇచ్చుకున్నాడా అంటే ఇప్పుడు సేమ్ మళ్ళీ హైటెక్ సిటీ వర్సెస్ మురళీమోహన్ జైబేర్ ఇష్యూ అవుతుంది, నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. బట్ ఈ ట్రైడ్ సంథింగ్ బట్ ఇట్ ఏంటి ఇంప్లిమెంటెడ్. ఎట్ ద సేమ్ టైం చాలా మంది ఇండస్ట్రియల్ ఏరియాలు వైజాగ్ సైడ్ డెవలప్ అవుతున్నాయి, ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉన్నాయి కాబట్టి మీరు స్టార్ట్అప్స్ చూస్తే ఐటీ కంపెనీలు వచ్చి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా లేదా కియా ఉన్నప్పుడు కూడా అమరావతిలో పెట్టలే. వాళ్ళకి కుదిరినంత వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఇటు రాయలసీమ సైడ్ కానీ ఎట్ ద సేమ్ టైం వైజాగ్ సైడ్ కానీ డెవలప్ చేయడానికి ప్రయత్నం అయితే జరగబడ్డది. కానీ నేను జగన్ పరిపాలన వచ్చిన తర్వాత చూడండి, ఫస్ట్ కూలగొట్టడం, ఈ నా కొడుకు ఇల్లు ఇంట్లో ఉండకూడదు, ఆ ప్రజావేదిక ఈడు కట్టాడు కాబట్టి, ఆ ప్రజావేదిక పర్పస్ ఉండే, ఈడు కట్టాడు కాబట్టి కూలగొట్టడం మొదలెట్టాడు, ఈడు పెట్టాడు కాబట్టి రాజధాని వద్దున్నాడు. ఈ 4 ఏళ్ళు జగన్ యొక్క పరిపాలన పాలసీస్ ఇవి ఏంటని నాకు అర్థం కాలే. ఒకటి 20 ఏళ్ళవి కంప్లీట్ టేక్ నోట్ అని మాట్లాడేటోడు 23 వచ్చినా కూడా అదొక కొలికి రాలే. దానివల్ల ఇవాళ నా 7 మండలాలు వీళ్ళు అన్నారు కదా ఏదో ఫ్రీ ఎంబర్స్మెంట్ ఇవ్వాలి, ఆ ఆ రైతులకు ఏదో పెన్షన్ లాంటిది ఇవ్వాలి, అమరావతి చేయకూడదు అంటే నా బొంద. నా మునిగిన రుద్రం కోట కోనవరం పక్కన ఉన్నటువంటి నా పొలాలే పర్సనల్ గా 52 ఎకరాలు ఉన్నాయి, కేవలం డబ్బులు ఇచ్చారు కానీ ఆవాస్ యోగ్య అశ్వారాపేట పక్కన ఇంత మటుకు ఇవ్వలేదు జగన్ ప్రభుత్వం. ఇంకా ఆ ఫస్ట్ వచ్చిన డబ్బులు కూడా టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ 7 మండలాలు కూడా నీకు దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఉంది, పవర్ ఉంది, సీలేరు లాంటి ఇష్యూ ఉంది, పాపికొండలు టూరిజం లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఏవి డెవలప్ చేయకుండా పోయి వైజాగ్ లో పడేసి వాడు వాళ్ళకి ఆ భూములు అమ్ముకున్నాడన్న ఏకైక నెపంతో పోయి వైజాగ్ తీసుకెళ్తే మరి మీరు ముందు ఆలోచించి శంకుస్థాపన చేసినటువంటి మిడిల్ పాయింట్ ఏమైంది? మీరు ముందు ఒప్పుకున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రా ఉంది, దాన్ని నెక్స్ట్ ప్రభుత్వం అయితే కంటిన్యూ చేస్తుంది, తెలంగాణ ఎప్పుడు చేస్తుంది, ఆరోగ్యశ్రీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి పెట్టాడు, ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అన్నా క్యాంటీన్ ఉంది, జగన్ చేస్తున్నాడా? సో అది అట్లనే ఉంది. అంటే ఒక ఒక పర్స్పెక్టివ్ లో కంటిన్యూటీ అనేది లేకపోతే ఇప్పుడు మొహమ్మద్ చెప్తున్నాడు కదా నేను పోలవరం కంప్లీట్ చేయను లేకపోతే అమరావతి కంప్లీట్ చేయను. ఇప్పుడు ఈయన ఇవాళకి మొదలు పెడితే పొరపాటు రేపు గవర్నమెంట్ ఊడిపోయింది అనుకో, జనాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెట్టుబడి పెట్టిన వాళ్ళు కానీ అటు కాకుండా అయిపోతారుగా. ఈ సంవత్సరం ఏదో అగ్రిమెంట్ చేయడానికి ఇస్తున్నటువంటి బిస్కెట్ లాగే ఉంది, కానీ నేను ప్రజలకు ఏం చేస్తున్నా, ప్రజలు నాకు ఇన్ని సీట్లు ఎందుకు ఇచ్చినందుకు నేను వాళ్ళకి ఒక రాజధాని నిర్మించో, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసో, లేదా వాళ్ళకి ఒక క్యాపిటల్ నిర్మించి, లేదా వాళ్ళు అనుకొని ఊహించిన దానికి చేయాలనే ఒక తప్ప నాకు ఎక్కడ ఇది కనిపించలే. సో నాకు ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అభ్యంతరం, చంద్రబాబు ముక్కు కోసిన మునపటి మూడు ఉన్నాయి కానీ మునపటి మూడు గొప్పడు నేను అంటలా, కానీ వీటితో పోలిస్తే వాడు నాకు దేదీవ్యమానం కనిపిస్తున్నాడు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎన్ని వలసలు వెళ్తున్నాయి, ఎంత నిరుద్యోగం ఉంది. మనం ఏం చేయాలి అంటే ఒకడు మాట్లాడితే ఇంకొని తిట్టడానికి మేకెక్కించాలి, పిచ్చ పిచ్చ బ్రాండ్లు తీసుకురావాలి, జనాలు దొబ్బేయాలి, మద్యపాన నిషేధం పేరుతో డబుల్ రేటు పెంచితే రివర్స్ గా మాట్లాడతారు. కనీసం ఒక సెన్సార్ బోర్డు నిర్మించలేదు, సాంస్కృతిక శాఖ మంత్రి ఏం చేస్తాడో తెలియదు, ఒక టూరిజం డెవలప్ కాలేదు, అదే ఆమెకు ఎందుకు ఇస్తారో తెలియదు, అసలు మీకు సినిమా షూటింగ్ లో పర్మిషన్ ఇస్తే కనీసం డిస్కౌంట్ ఇయ్యరు, ఒక ఇండస్ట్రీ కట్టుకోలేదు, మీరు ఒక చిన్న బిల్డింగ్ ఒక 4 స్టూడియోలు కట్టుకో, అది కూడా కట్టుకోలేదు. మీరు ఇవాళ రాజధాని నిర్మించేసి దేదీవ్యమానంగా జనాలు వెలిగిస్తాను అంటే నాకు మాత్రం బూతులాగా ఉంది భయ్య. వైజాగ్ అయితే మాత్రం మిగతా ఆంధ్ర ప్రజల వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ పక్కన పెడితే దాన్ని చూసేవాడికి, పెట్టుబడులు పెట్టేవాడికి, బయట నుంచి వచ్చేవాడికి, అక్కడ ఉన్న వాళ్ళకి అస్సామే. ఇది నా పాయింట్. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ కుంటే ఎవరైనా వెళ్ళొచ్చు, నాకు ఎవరైనా సమాధానం చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. దట్ ఐ వాంట్ టు షేర్. కంప లైక్ మీరు చెప్పినయంతా చూస్తే ఐ థింక్ యూఆర్ సేయింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ, వాడికి సెల్ఫ్ ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్‌లు ఎక్కువున్నాయి అని చెప్తున్నారు అంతేనా? కెన్ ఐ సే దట్? ఎగ్జాక్ట్లీ. నాకు పబ్లిక్ కి చేసిన దానికన్నా పబ్లిక్ ని ఇబ్బందులు పెట్టడమే కనిపిస్తుంది. రోడ్ల విషయం కానీ, సెల్ఫ్ ఇంట్రెస్ట్. తిట్టడం కానీ, కొట్లాటలు కానీ. అర్థమైందా నీకు? అంటే ముందు నడుస్తున్నటువంటి వ్యవస్థను నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి కదా. దాన్ని వదిలేసేసి జీతాలు బంద్ చేసేసి నువ్వు అమ్మఒడి పంచడం ఏంటి? గవర్నమెంట్ ఉద్యోగులు ఎన్ని గొడవలైనాయి ఈ జగన్ గవర్నమెంట్ లో? ఎంత మంది అట్రాసిటీ కేసులు, ఎన్ని కొట్లాట్లు అవుతున్నాయి పార్టీల వైజ్ గా? సచివాలయాలకి వెళ్ళి నీ పార్టీ రంగులు వేసుకోవటం ఏంటి? అది ప్రభుత్వ వ్యవస్థ కదా, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు కదా. ఆ సెన్సిబుల్ క్రోర్స్ అండ్ లేకుండా క్రోర్స్ ఆఫ్ పనిచేస్తుంటే మనీ ఈస్ వేస్టెడ్. వీళ్ళు ఏం డెవలప్ చేస్తారు అనేది నా క్వశ్చన్. రీపేయింగ్ చేయడం దట్స్ వల్ల. మై క్వశ్చన్. దట్స్ మై క్వశ్చన్.
క్వశ్చన్ ఏం లేదు. మీరు చెప్పిన విషయాలన్నీ బేస్ చేసుకుంటే ప్రజలే తీర్పు ఇవ్వాలి 100% వ్యతిరేకంగా. అండ్ యా ఇంకొక ఐడియా నేను ఏమనుకున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, ఇక్కడ ఢిల్లీ, ముంబై ఉంది. దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ సిటీస్, రైట్? సో ఆటోమేటిక్గా ఇండియా ఏమో మన క్యాపిటల్ లాగా అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడ ఉంది, పార్లమెంట్ అదంతా. బట్ బిజినెస్ పరంగా, బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ముంబై. సో అది బిజినెస్ క్యాపిటల్ అయిపోయింది, అది మీ ఇండియా క్యాపిటల్ అయిపోయింది. అట్లా ఆటోమేటిక్గా వైజాగ్ వుడ్ హ్యావ్ బికమ్ బిజినెస్ క్యాపిటల్. దాన్ని పోయి పుష్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. కాదు, స్టీల్ యా ప్లాంట్ లాంటిదే కాదు సార్. స్టీల్ ప్లాంట్ లాంటి తలమానికం అయితే అది పోతుంటే ఆపలేకుండా నువ్వు రివర్స్ లో నీ జనాలు పెట్టి ధర్నా చేసి ఇంకో మినిస్టర్ వచ్చి నాకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటాడు. నువ్వు అక్కడ ఇండస్ట్రీస్ తెస్తా అంటే ఏం చేస్తావు? ఉన్న రుచుకున్న బొడిగుండు చేయటం అనేది నా ప్రశ్న. అదే కరెక్ట్. డెవలప్ చేయాలంటే అండ్ ఈజ్ ఇట్ రియలీ నెసెసరీ టు మేక్ అ రీజన్ ఆర్ సిటీ క్యాపిటల్? అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు క్యాపిటల్ అంటే ఉంటేనే ఇప్పుడు వైజాగ్ డెవలప్ అవుతుందో, లేదంటే క్యాపిటల్ ఉంటేనే ఇప్పుడు అట్లా పోర్ట్స్ ఉన్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా నెల్లూరు, అండి. అంటే కృష్ణపట్నం లాంటి ఏరియాస్ డెవలప్ అయినాయి. పీవీఆర్ గారు నాకు డౌట్ ఇప్పుడు. ఇప్పుడు శివ గారు ఇదే డైలాగ్ చెప్తున్నారు, మరి క్యాపిటల్ ఉంటేనే అమరావతి డెవలప్ అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఎందుకు దాని గురించి ఓ హంగామా సృష్టించారు నాకు అర్థం కాలేదు. క్యాపిటల్ ఉంటేనే డెవలప్ అవుతుంది అనలేదండి. క్యాపిటల్ అండ్ హ్యావ్ అ ప్లాన్ ఇన్ దట్ ఏరియా. ఆ ఏరియాని ఇట్స్ నాట్ జస్ట్ క్యాపిటల్, ఇట్స్ రీజియన్ విచ్ ఎన్హాన్సెస్ ఆర్ విచ్ ఎనేబుల్స్ ఫినాన్స్. సార్ ఇందాక ధీరజ్ అది గారు చెప్పారు. చక్కటి మాట చెప్పారు, ఉన్నారో లేదు నాకు కనపడట్లేదు. ఏమని? సంపంగి ఏం చెప్పారో మీరు రిపీట్ చేయండి. సంపంగి ధీరజ్ గురించి నేను బాగా కన్సిడర్ మాట్లాడారు. చేయట్లేదు, ఎందుకంటే లేదు బయాస్ లేదు, అని ఒక్క చెప్పారు నిమిషం కదా. సార్, ఆయన మీరు ఆయన కన్సిడర్ చేయండి. అప్రిషియేట్ ఒక్క నిమిషం చేసినప్పుడు శివ గారు ఆగండి. శివ గారు ఒక్క నేను నిమిషం చెప్తాను. వెయిట్ చేయండి. మీరు ఆగండి, నేను చెప్తాను. ఆయన ఎందుకు ఏమి కన్సిడర్ ఆగండి చేయనంటే, ఆగండి, నేను కోట్ చేస్తే నేను మీరు చెప్తాను. మీరు మాట్లాడండి. ఆగండి, మీరు ఆగండి. నేను మాట్లాడుతుంటే మీరు ఆపారు మధ్యలో. యూ ఇంటర్వ్యూయింగ్. ఒక్క నిమిషం, సో ఇద్దరు యూ ఆగండి. వెయిట్. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు క్రాస్ టాక్ చేసుకోవద్దు. ఒక్క నిమిషం. వైల్ ఐమ్ స్పీకింగ్ హీ ఇంటర్వ్యూయింగ్. నో, లెట్ మీ కంప్లీట్. సార్ ఇప్పుడు ఆయన దాకా టెల్ మీరు యూ వై మీరు ఇందాక వై నుంచి ఐ డోంట్ చాలా చాలా కన్సిడర్ బాగా ధీరజ్ మాట్లాడారు. స్టేట్మెంట్. రెండు ఇంగ్లీష్ ఎందుకు సార్ మీరు అంటే ఆపుకోండి సార్, మీరు కొంచెం ఆపుకోండి శివ గారు, ఒక్క నిమిషం శివ. ఈ మీరు కొంచెం సిద్ధార్థ ఏంటి, ఆపుకోండి. నీకు ఏమైనా జబ్బు వచ్చిందా సిద్ధార్థ? ఏం జరుగుతుందో తెలుసా నీకు? కాదు నాకు కాదు శివ ఒక్క తెలియాల్సిన నిమిషం. అవసరం లేదు. నీకు కాదు అంతే కాదు ఒక్క షుగర్ నిమిషం. ఉంటుంది, శివ గారు మీరు ఆపుకోండి కొంచెం, తెలియక్కర్లేదు. కాదు నాకు కాదు మీరు భాను ఆపుకోండి. భాను అని ఒక్క నిమిషం ఆగన్న. ఓకే శివ, నువ్వు చెప్పాల్సిందేదో ఒక 1 minute లో చెప్పేది అది భాను యా అన్నది. యా వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడుతుంటే మళ్ళీ ఎవరు ఇంటరప్ట్ మ్యూట్, చేయొద్దు శివ. సంబడి నేనే మ్యూటింగ్ మీ. అన్న ఆగండి కాదు, అన్న, ఎవరు మ్యూట్ భాను అన్న చేశారు? ఆగండి అన్న. యా హీఈస్ శివ, లెట్ మీ కంప్లీట్ స్పీక్, కంప్లీట్ ఒక యువర్ బట్ పాయింట్. సంబడి ఇస్ కంప్లీట్ మ్యూటింగ్ యువర్ మీ. శివ పాయింట్. చెప్పు ఓకే, నీ కంప్లీట్ పాయింట్ యువర్ ఏంటో పాయింట్. చెప్పు. ఐ విల్ టెల్ వై ఐ డోంట్ కన్సిడర్ ధీరజ్ స్టేట్మెంట్స్. ఆయన ఎలా చెప్పేశారు కదా నాకు బయాస్ ఉంది అని. సో ఆయన మాట్లాడిందంతా బయాస్ తోనే మాట్లాడారు అనుకుంటున్నాను. సో ఆ బయాస్ స్టేట్మెంట్స్ ని నేను ఐ డోంట్ టేక్ ఇట్ అండి. ఐడియల్లీ పీపుల్ షుడ్ మేక్ మీకు డెసిషన్స్ బయాస్ లేదా? వితౌట్ బయాస్. సో కాదు 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 శివ దాగు. ఓకే శివ, ధీరజ్ వదిలేసి నీ పాయింట్ ఏంటో చెప్పు. భానుకి భాను చెప్తున్నా. ఎంఎన్ నా పేరు వచ్చింది ఎంఎన్. ఐ థింక్ ఐ షుడ్ రెస్పాండ్. యూ నాకు కెన్ రెస్పాండ్ వెన్ దే లెట్ యూ రెస్పాండ్, ధీరజ్. నేను నేను చెప్పేది. వాట్సాప్ వాడదు అరే, ఎంఎన్. హూస్ మొన్న మ్యూటింగ్ మీ ఒకసారి రెస్పాండ్ డూడ్? అవుతారేమో. కాదు 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 అంటే కాదు ఒక్క మీలో నిమిషం సార్ మీ మీకే పాయింట్ క్లాష్ మీరు చెప్పారు, ఉందా? ఇంక ఎన్నిసార్లు మాట్లాడారు? అంతే కాదు మాట్లాడతారు నెక్స్ట్ కాదు, శివ గారు. ఒక నిమిషం ఆగండి. మీలో మీకే మీ పాయింట్ క్లాష్ మీరు ఉందా చెప్పారు నాకు కదా, డౌట్. యు ఆర్ నాట్ కన్సిడరింగ్ ధీరజ్ స్పీక్ ఫర్ అన్నారు, అ అయిపోయింది, మినిట్. ఇంకేం డిస్కషన్. కాదు 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 ఒక్క వెయిట్. నిమిషం ఆగండి సార్. అసలు అసలు మధ్య ధీరజ్ ఎందుకు వచ్చారు, ఎవరు చెప్పారో తెలియదు కానీ ఒక్క హీ నిమిషం ఆస్క్డ్ ఆగండి. మీ టు స్పీక్ ఫర్ అ మినిట్. లెట్ మీ స్పీక్ ఫర్ అ మినిట్. అసలు ఒకసారి ఊరికి శివ ఇదైపోతున్నారు. శివ మీ ఓకే మీ శివ, పాయింట్ నువ్వు ఏదో మాట్లాడు. చెప్పండి. ఒక్క భాను నిమిషం, ఒక్క నిమిషం. ఆల్ ఆఫ్ ఎవ్రీవన్ ఒక్క నిమిషం. ఇప్పుడు శివ ఒక నిమిషం మాట్లాడతాడు, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడుగుతాడు. కానీ వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు శివని ఇంటరప్ట్ చేస్తే నేనే ఆపుతా. ఓకేనా? శివకి 1 minute ఎక్స్క్లూజివ్ గా ఇవ్వండి, ఎవరు మ్యూట్ చేయకండి. శివని పాయింట్ చెప్పమనండి. తర్వాత భాను ధీరజ్ ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నారు, భాను ధీరజ్ మాట్లాడతారు. అప్పుడు ఎవరు మాట్లాడడానికి వీలేదు. దట్స్ ద పాయింట్. శివ, గో హెడ్. 1 minute ఫర్ యూ. ఈ అమరావతి గురించి, ఈ క్యాపిటల్ కి అంత పెద్దది ఎందుకు అంటున్నారు కదా. అమరావతి యాజ్ అ క్యాపిటల్ ఇంకోటి కూడా అనౌన్స్ చేశారు. ఇట్స్ సెల్ఫ్ ఫినాన్సింగ్ రీజియన్ అని. సో దాని గురించి అంత తీసుకోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు డీసెంట్రలైజ్ చేయాలంటే 3 క్యాపిటల్ పెట్టేయాలి, లేదంటే అక్కడ అక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, ఇక్కడ అడ్మినిస్ట్రేట్ చేయాలి, ఇక్కడ జ్యుడిషియరీ రన్ చేయాలి. అవేం అక్కర్లేదు. ఇఫ్ యూ రియలీ వాంట్ డీసెంట్రలైజ్, యూ కెన్ డీసెంట్రలైజ్. ఇంకోటి, ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్లు, పర్సనల్ మోటివ్లు, పొలిటికల్ మోటివ్లు తప్ప దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏం లేదని నా ప్రగాఢ నమ్మకం. Yeah. ఐ థింక్ ఐ కెన్ డన్. రెస్పాండ్. ఇప్పుడు భాను అండ్ ధీరజ్ మాట్లాడుకుంటున్నారు. వాణి గారు మాట్లాడడం యా ఇట్స్ ఓకే అండి. అంటే ఐ డోంట్ థింక్ ఐ షుడ్ టేక్ సీరియస్లీ సర్టన్ పీపుల్.
బట్ బయాసెస్ అని అంటే పొలిటికల్ బయాసెస్ కూడా చాలా ఉంటాయండి. విత్ రెస్పెక్ట్ టు కమింగ్ ఫ్రమ్ విజయవాడ కావచ్చు, లేకపోతే ఆ రీజియన్లో ఉన్న వాళ్ళందరికీ అదే క్యాపిటల్ అవ్వాలనుకుంటారు. ఇప్పుడు అక్కడ అమరావతి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళేమి ఏంటంటారు, రాష్ట్రం కోసం ఏమి అంతా మంచిగా జరగాలి, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం జరగాలన్నా కానీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో బికాస్ వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి. సో డిఫరెంట్ వ్యూ పాయింట్స్ కమ్ ఫ్రమ్ వేర్ దే కమ్ ఫ్రమ్. వాళ్ళకి ఆ వ్యూ పాయింట్ ఒపీనియన్ ఎందుకు ఉంటుంది అనేది. అండ్ ఇఫ్ ఐ డోంట్ టేక్ సమ్ పీపుల్స్ ఒపీనియన్స్ వెరీ సీరియస్లీ యాజ్ సచ్. అండ్ విత్ రెస్పెక్ట్ టు డీసెంట్రలైజేషన్ మాట్లాడే పాయింట్ వచ్చేటప్పటికి 38,000 ఏకర్స్ కలెక్ట్ చేశారన్నారు కదా, అది డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ కి సంబంధించింది కాదనుకుంటున్నా. వీళ్ళ రెస్పెక్ట్ అంటే సిరీ సిటీ ఉన్నది, లేకపోతే వైజాగ్ లో సెపరేట్ గా ఐటీ వస్తుంది అని చెప్పి ప్రామిస్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వై యూ నీడ్ టు బిల్డ్ ఎ మెగా సిటీ? నేను ఇందాక అన్నాను కదా, అవకాత్ దానికి సంబంధించినట్టే ఉండాలి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కూడా ఎవరో పెట్టారో, ఐ డోంట్ నో దాంట్లో ఎంత ట్రూత్ ఉందో, బట్ దిస్ అసెంబ్లీ ఆఫ్ అంటే ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేశారు, దానికి ఎంత కాస్ట్ అయింది, తెలంగాణ స్టేట్ అసెంబ్లీకి ఎంత కాస్ట్ అయింది, కంపారిజన్స్ విల్ బి డిఫరెంట్. అండ్ ఈవెన్ సెంట్రల్లో పార్లమెంట్ కొత్త బిల్డింగ్ వచ్చింది, సో దానికి ఎంత కాస్ట్ అయింది. సో యూ షుడ్ నీడ్ టు మేక్ కాస్ట్ కంపారిజన్స్ యాజ్ సచ్, బికాస్ ద కన్స్ట్రక్షన్ కాస్ట్ అట్ అమరావతి ఈజ్ మచ్ హయ్యర్ బికాస్ ఆఫ్ ద సాయిల్ స్ట్రక్చర్ ఓవర్ దేర్, సాయిల్ నేచర్ బట్టి, అక్కడ నేచర్ బట్టి, దాన్ని బట్టి. ఇట్స్ ఓకేనండి, పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్, ఇట్స్ ఫైన్. బాగున్నా, చెప్పండి, ఏదో అడుగుతున్నారు నన్ను. అంతకన్నా ముందు నువ్వు ఇందా మాట్లాడినప్పుడు నేను అడుగుదాం అనుకున్నా. ఒకటి, మీరు ఇందాక మీ యొక్క స్పీచ్ ను ఉదహరిస్తూ మా వాళ్ళని కొద్దిగా ఎటకారంగా మాట్లాడతారు, మేము చాలా వెనకబడి ఉన్నాము, మాకు క్యాపిటల్ వస్తే విపరీతంగా ఉపయోగపడతారు అని మీరు అంటున్నారు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఆ ఇప్పటిదాకా తెలంగాణ యాసని కామెడీలుగా చేశారు, దాని గురించి మనం ఆ ఉద్యమం నేపథ్యంలో కూడా మాట్లాడుకున్నాం. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జనజీవన విధానం కానీ, లేదా రంగారెడ్డి, అట్లీస్ట్ సూర్యాపేట, నల్గొండ, అంటే 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ చెప్తున్నాను నేను, రింగ్ రోడ్ దగ్గర నుంచి ఏమి డెవలప్ అయిందని మీరు అనుకుంటున్నారు? ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఇన్నాళ్ళు మీ నాయకులు, మీ ప్రజలు డెవలప్ అవ్వకపోతుంటే ఏం చేశారు? ఇవాళ మీకు రాజధాని వస్తే మీ డెవలప్మెంట్ గుర్తొచ్చిందా? అమరావతి ఉన్న 4 ఏళ్ళు మీ రిప్రజెంటేటివ్ అయితే టీడీపీ ఆర్ వైఎస్ఆర్సీపీ, వాట్ దే ప్లక్డ్ అనేది నా క్వశ్చన్ అనమాట. చాలా క్వశ్చన్లు ఒకేసారి అడిగేశారండి. బట్ విత్ రెస్పెక్ట్ టు నార్త్ ఆంధ్ర తీసుకుంటే, మీకు 75 years ఇంతవరకు కూడా ఒక చీఫ్ మినిస్టర్ కూడా అటుపక్క నుంచి లేడండి, అందరు రాయలసీమ నుంచి వచ్చారు. అంటే అఫ్ కోర్స్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి ఆయనకు రాయలసీమ అయినప్పటికీ కూడా అఫ్ కోర్స్ దేర్ విల్ బి క్యాస్ట్ ఇష్యూస్, క్యాస్ట్ పాలిటిక్స్ ఇవన్నీ నడుస్తుంటాయి కాబట్టి మినిస్టర్లు, మీ ప్రాంత మినిస్టర్లు, మినిస్టర్స్ తీసుకోండి. ఇప్పుడు మా దగ్గర బొత్స సత్యనారాయణ ఉన్నారండి, ఆయన కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్టేజ్ లో ఉండే టైంలోనే, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న టైంలో, దానికన్నా ముందు ఎవరు, ధర్మాన ప్రసాద్ రావు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ లో అయితే ఆమె పేరు ఉమ్, పేరు సెంట్రల్ మినిస్టర్ చేసింది, ఆమె కూడా ఉండేది. పురంధేశ్వరి గారు కూడా ఉన్నారు కదా. పురంధేశ్వరి వైజాగ్ అండి, అంటే ఆమె ఒరిజినల్లీ నాట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ల్యాండ్, వైజాగ్ నుంచి. ఇప్పుడు నిర్మలా సీతారామన్ రాజ్యసభ ఎంపీ ఇక్కడి నుంచి అండి, అయితే సురేష్ ప్రభు కూడా ఇక్కడి నుంచే. దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కదా, అట్లా కాదు కదా. ఇప్పుడు మన్మోహన్ సింగ్ అస్సాం నుంచి రాజ్యసభ మెంబర్ అయ్యాడు, బట్ హీజ్ అ పంజాబీ. సో అట్లా తీసుకుంటే కాదు, బట్ ఆ పర్టికులర్ రీజన్ లో పెరిగి ఆ రీజన్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. కిల్లి కృపారాణి, ఫర్గాట్ నేమ్, కిల్లి కృపారాణి, ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ఉన్నప్పటికీ కూడా, అంటే ఇప్పుడు మీరు తెలంగాణలో చూస్తే దేవేంద్ర గౌడ్ వాజ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ డ్యూరింగ్ చంద్రబాబు నాయుడు టైం 1999 నుంచి 2004 వరకు. మరి తెలంగాణలో చాలా రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చాలా జరుగుతాయి. ఇట్స్ నాట్ జస్ట్ లీడర్స్, అక్కడ ఉన్న రిసోర్సెస్ అన్టాప్ చేసుకోలేరు అనమాట. అంటే అక్కడ మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా చాలా వర్కౌట్ అవుతాయి, చాలా ఉంటాయి. నార్త్ ఆంధ్ర ఇస్ కన్సిడర్డ్ టు బి స్వింగ్ డిస్ట్రిక్ట్స్ ఎస్పెషల్లీ. అంటే స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్, అంటే ఈ పొలిటికల్ పార్టీయే గెలిచేస్తుంది అన్న గ్యారంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నల్గొండ వేరే రీజన్ తీసుకుంటే సిపిఐ స్ట్రాంగ్ హోల్డ్ అంటాం. ఇప్పుడు ఈ శ్రీకాకుళం లేకపోతే ఈ 3 డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ గా, అంటే వైజాగ్ అర్బన్ పక్కన పెడితే మిగతా ప్లేసెస్ అన్ని కూడా కంపల్సరీ ఒక పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా ప్రతిసారి అక్కడే గెలిచేస్తుంది, ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అనేది అయితే లేదు. సో దట్ వాజ్ మై పాయింట్. మీరు ఇందాక అన్నారు కదా ప్రిపేర్, ఇది క్యాపిటల్ అక్కడ వచ్చేస్తే విపరీతంగా అవుతుంది అని అంటే, ఐ సెట్ ద పాయింట్ దట్ క్యాపిటల్ కి దగ్గరగా ఉండడం వల్ల పొలిటీషియన్స్ కళ్ళల్లో పడుతుందని. అంటే ఓవర్ ద ఇయర్స్ ఒక 10, 20, 25, 30 ఏళ్ళ నుంచి ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ కానీ ఎప్పుడైనా సరే ఈ ఆ రీజన్ లో ఎంతమంది పర్యటించారు, లేకపోతే ఆ రీజన్ లో ఏమేమి తక్కువ ఉన్నాయి అనేది కనిపించలేదు.
ఇఫ్ ఇట్ ఈస్ మీ నియరర్ టు పాయింట్ దట్. ని బట్ కాంట్రడిక్ట్ చేయడానికి ఏకైక పాయింట్ ఇదే సార్. ఇప్పుడు మీరు అదే పాయింట్ కి వచ్చారు. మీరు చెప్పిన రాయలసీమ సీఎంలు అందరూ వస్తే రాయలసీమని ఎంతమంది గుర్తించారు, ఎంతమంది మినిస్టర్లు సీఎంలు అక్కడ వచ్చినందుకు ఇచ్చేశారు? మీ లాజిక్ ప్రకారంగా రేపు కర్నూలు, అనంతపురం నాకు ఇంకో రాజధాని కావాలి అంటే, ఇంకొకడు మళ్ళీ వచ్చి నాకు విజయవాడ ఇంకో రాజధాని కావాలన్న సిద్ధార్థ లోకల్ లాంటి అంటే ఎక్కడికి పోద్దంటున్నా ఇది? పోవడానికి తప్పేం లేదండి. ఇప్పుడు ఏమవుతుందంటే అమరావతి ఇది తెలుగు జాతి ప్రైడ్ అని చెప్తున్నారు. ఇట్ డజంట్ మీన్ అంటే దాన్ని అలా క్రియేట్ చేశారని కూడా పొలిటికల్ రీజన్స్ అనుకోవచ్చు. అనుకోండి, అక్కడ ఉన్న రీజన్ వాళ్ళు అదే ప్రైడ్, తెలుగు వాళ్ళందరికీ అదే ప్రైడ్ అని. మేబీ అనంతపూర్ అలా అనుకోపోవచ్చు, చిత్తూరు అలా అనుకోపోవచ్చు, శ్రీకాకుళం అలా అనుకోపోవచ్చు, ఈస్ట్ వెస్ట్ కూడా అనుకోపోవచ్చు. ఆ రీజనల్ వాళ్ళు ప్రైడ్ అని అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పినంత మాత్రాన అందరి అప్రూవల్ అందరికి ఇష్టమై అక్కడ క్యాపిటల్ అన్నట్టు కాదు. అండ్ ఇఫ్ అట్ ఆల్ ఇన్ ఫ్యూచర్ తెలంగాణ సెపరేట్ అయినట్టు నార్త్ ఆంధ్ర సెపరేట్ అవ్వచ్చేమో, రాయలసీమ సెపరేట్ అవ్వచ్చేమో, తప్పేం లేదు. ఇండియా ఈజ్ అంటే ఇండస్ట్రబుల్ కంట్రీ విత్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని అంటారు కదా, అట్లా జరగచ్చు. అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది అని అంటే ఎన్ని పీసెస్ అయినా అవ్వచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఇట్ డజంట్ ఎఫెక్ట్ మచ్. నిజమ్మనే తెలంగాణ పెద్ద స్కెచ్ ఇది. మొత్తానికి గడితిరిగి మీ 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 మంత్రులు చెప్పినట్టే వింటున్నావు నువ్వు కూడా. లేదండి, బాగుంది. ఇప్పుడు సెపరేట్ రాయలసీమతో మీకు వచ్చిన ప్రాబ్లం ఏం చెప్పండి? నేనంటాను ఇప్పుడు తెలంగాణ సెపరేట్ అయింది, ఐ హావ్ యాక్సెప్టెడ్ ఇట్. ఇప్పుడు సెపరేట్ తెలంగాణ అయినంత మాత్రాన తప్పేమున్నది దాంట్లో? తెలంగాణ సెపరేట్ మిడిల్ అవుతుంది బడ్జెట్ ఉంది వాళ్ళు. కాబట్టి, రాజధాని ఇప్పుడు ఆల్రెడీ ఉంది కాబట్టి వాడికి పెద్ద ఖర్చు లేదు ధీరజ్. కానీ నువ్వు రాయలసీమను సపరేట్ చేస్తే వాడు ఎప్పుడు డెవలప్ చేసుకోవాలి, వాళ్ళకి వచ్చే రాబడి ఎంత, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత? వీడంతా డబ్బులు దున్నుకుపోయి పిప్పిని వాడికి ఇస్తే ఎప్పటికి రాయలసీమ సరే బాగుంటుందో? సరే సార్, పాట చేసినోడే బాగు సరే చేయాలి సరే, కదా. ఒక్క మాట సార్ పిబిఆర్ నేను అదే పాయింట్ చెప్పండి అంటున్నానండి. చెప్పండి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉన్నదండి, ఛత్తీస్గఢ్ అనేది అయ్యింది మధ్యప్రదేశ్ నుంచి. ఛత్తీస్గఢ్ అసలు రీజియన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ మినరల్ రిచ్. అంటే అంటే అప్పుడు రిసోర్సెస్ ఏం లేవు. మీరు తీసుకుంటే భోపాల్ వెళ్ళిపోయింది, ఇండోర్ వెళ్ళిపోయింది, బిగ్గెస్ట్ సిటీస్, రాయ్పూర్ అన్న ప్లేస్ వచ్చింది. వాళ్ళకి అది సెపరేట్ స్టేట్ అయింది. జార్ఖండ్ కూడా అట్లా అయింది, ఉత్తరాఖండ్ కూడా అట్లాగే అయింది. వీటిల్లోనే ఎక్కడ కూడా క్యాపిటల్స్ లేవు. మీరు ఏదైతే అంటున్నారో క్యాపిటల్ లేదు. తెలంగాణ ఈజ్ వెరీ యూనిక్ దట్ క్యాపిటల్ వచ్చింది దాంట్లో. వాళ్ళు విడిపోతున్న వాళ్ళు క్యాపిటల్ ఉన్న రీజియన్ విడిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ హెస్ హ్యాపెండ్. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సెపరేట్ స్టేట్. ఇది ఇది ఇంకోటి, ఇది మీకు ఇది ఇదే నా పాయింట్ కాన్ఫ్లిక్ట్, ధీరజ్ భాయ్. నేను ఏమంటున్నానంటే వీళ్ళందరూ ఇదే వైజాగ్ ఒక్క ని నిమిషం అండి, చెన్నైతో కంపేర్ చేసినప్పుడు ఇదే కాన్ఫ్లిక్ట్ చెప్పు చెప్పు. ఏపీ డివైడ్ అయినప్పుడు కూడా జరిగింది. ఇదే కాన్ఫ్లిక్ట్, చెన్నై మనకు కావాలా వాళ్ళకి కావాలా అని. దేర్ వాజ్ సర్టెన్ అగ్రిమెంట్, చెన్నై తమిళకి వెళ్ళిపోయింది. ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్, లేకపోతే ఫర్ రిమోట్ ప్లేసెస్ కి ఏదైనా సరే గవర్నెన్స్ కావాలని అంటే చిన్న స్టేట్స్ ఒకవేళ యూస్ఫుల్ అయితే, ఇఫ్ ద స్టడీస్ ఏస్ ఇన్ ద చర్చ్ అవే, ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ ఫైన్. ఎన్ని స్టేట్స్ అయినా అవ్వచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ అది. చాలా మంది చెన్నైని వైజాగ్ తో కంపేర్ చేసి అది అయింది కాబట్టి ఇది అవ్వాలి కదా అని చెప్పారు. కానీ నాకు అంటే ఇక్కడ మాట్లాడిన కొంతమంది ఎవరు నేను కరెక్ట్ గుర్తుపెట్టుకోలేదు డ్రైవ్ చేస్తూ. బట్ నాకు ఎంత ఫన్నీగా అనిపించిందంటే, చెన్నై అనేటటువంటిది స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్న డెవలప్డ్ సిటీ. ఎందుకంటే పోర్ట్ ఉంటానా బ్రిటిష్ వాడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాడు. తర్వాతది ఆ ప్రీ ఇండిపెండెంట్ ఇండియాలో కలిసిన తర్వాత ఇగో మన ఆల్రెడీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇగో వాడు పెట్టిన అసెంబ్లీలు, వాడు పెట్టిన దాంట్లో బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి దాన్ని వాడుకున్నారు. సేమ్ విత్ నిజాం కట్టినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ దగ్గర నుంచి ఉస్మానియా కాలేజ్ దాకా ఉంది కాబట్టి తెలంగాణ వాడు దాన్ని చేసుకున్నాడు. ఓకే. అలానే టైర్ 2 సిటీగా ఉన్నటువంటి రాయ్పూర్ ను ఎవడో ఛత్తీస్గఢ్ వాడో, జార్ఖండ్ వాడో, ఈటానగర్ నో చేసుకున్నట్టుగా అలా చేసుకునే అవకాశం ఉన్నటువంటి మీరు అమరావతి అని చెప్పి ఊళ్ళో అందరికీ చెప్పి ప్రపంచాన్నంతా చూపించేసుకొని శంకుస్థాపనలు చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద మాకు రావాల్సిన ప్యాకేజీలు ఇవన్నీ ఫైట్ చేసి ఇవాళ అవన్నీ తీసుకుపోయి వేరే చోట పెడితే, అంటే తుగ్లక్ అదేదో అహ్మదాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు అహ్మదాబాద్ మార్చడం వల్ల మధ్యలో జనాలు చచ్చిపోయారు అనే ఒక పరిస్థితి ఈ మోడర్న్ వేస్ లో చేయడం కరెక్ట్ కాదనేది నాదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, అన్ని ఆలోచించే కదా మీరు రాజధాని నిర్మించుకుంది. గవర్నమెంట్ వ్యవస్థ ఆల్రెడీ ఉంది కదా. ఆ రోజు ఇదే ప్రతిపక్షంలో ఉన్నవాడు కూడా చేశారు కదా. సో ఒక వైజాగ్ మాత్రమే అవుతే ఎక్స్పాండ్ ఎలా చేస్తారు మీరు సిటీని? ఒక పక్క సముద్రం ఉంటే ఫస్ట్ రేపొద్దున ఒక హుదూద్ వస్తే మీరు ఎలా వైజాగ్ కాపాడుతారు? డెమోగ్రఫీ చూడాలి పీబీఆర్. ఫస్ట్ జగన్ చేశాడా చంద్రబాబు నాయుడు చేశాడా పక్కన పెట్టండి. అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ అది ఎలిజిబిలిటీ లేదని మాత్రం మీరు చెప్పే రైట్ లేదు. ఎందుకంటే వైజాగ్ అంటే ఋషికొండ బీచ్ లేకపోతే తెనేటి పార్క్ కాదు.
వైజాగ్ ఎక్స్టెన్షన్ చేయడానికి విజయనగరం వరకు గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయి. మొత్తం ఏమేమి రిసోర్సెస్ కావాలి, క్యాపిటల్కి ఏ రిసోర్సెస్ కావాలో ప్రతి రిసోర్స్ వైజాగ్లో ఉంది. ఎలిజిబిలిటీ గురించి మాత్రం ఏ క్వశ్చన్ లేదు. అది ఎప్పుడు తీసుకున్న డెసిషన్, జగన్ ప్రయారిటీ తనకి ఫెచ్చింగ్ అవుతుందా, చంద్రబాబుకి ఫెచ్చింగ్ అవ్వదా, అవి మీరు మాట్లాడండి. వైజాగ్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడదు, అది మాట్లాడితే ఆ టాపిక్ మాట్లాడదాం. అసలు వైజాగ్ ఏముంది? వైజాగ్ అంటే ఋషికొండ వరకే కాదండి, వైజాగ్ చాలా ఎలిజిబిలిటీ ఉంది. విజయనగరం వరకు చివరి వరకు గవర్నమెంట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి డెవలప్ చేసుకోవడానికి. కరెక్ట్. మై క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. ఏంటంటే వైజాగ్ ఎలిజిబిలిటీ వైల్ ఐఎమ్ కంపేరింగ్ విత్ అమరావతి, ఇది మొత్తం నిర్మించుకోవాలి, అక్కడ ఆల్రెడీ నిర్మింపబడి ఉంది. సో ఆ రోజే డెసిషన్ తీసుకొని ఆ రోజే చేసుకొని ఉంటే, ఇదే రాయలసీమ వాళ్ళు, ఇదే మిడిల్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారనే కదా ఒక సెంటర్ పాయింట్ చూస్ చేసుకున్నారు. ఇప్పుడు లేదండి. అందరికన్నా ముందు వాళ్ళకన్నా చూస్తే అందరికన్నా ముందు నిమిషం. దసపల్లా హోటళ్ళు, ఇదే రామోజీరావు పెట్టుబడులు వైజాగ్ లో ఎక్కువ ఉన్నాయి నన్ను అడిగితే అమరావతి కన్నా. మీరు 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 రివర్స్ వెళ్ళిపోతున్నారు. నేను అదే చెప్పా. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ టైంకి వెళ్ళేటప్పుడు 2014 ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో ఎప్పుడూ కూడా అమరావతి క్యాపిటల్ అని చెప్పలేదు. బైఫర్కేట్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఒంగోలు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. దొనకొండ అనుకున్నారు. ఒంగోలు జిల్లాలో ఎక్కువ ఉన్నాయి. అంటే అక్కడ అసలు ఒక టైంలో ఒంగోలు ఇట్లా ఏరియాలో చెప్పారా లేదంటే అనుకున్నారని మీరు అనుకుంటున్నారు? రేట్లు ఎక్కువ పెరిగాయి. శివ గారు మీరు మధ్యలో మాట్లాడకండి సార్. ఆహా, మధ్యలో నేను మాట్లాడినప్పుడే నీకు లెగుస్తుందా ఏమన్నా? నీకేం లేస్తుంది? నీకేం లేస్తుంది శివ? పర్సనల్ లక్ష్యం నువ్వు అన్ని మూసుకుని కూర్చో. లేకపోతే నువ్వు ఎందుకు మాడుతున్నావు? ఏం మాడుతున్నావు? సర్లే చిల్లవు. నమస్కారం అంటే నేను సరే వదిలేదు. సార్ ఆగండి ఆగండి. రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి కానీ ఎవరు అనలేదండి ఈ ప్రాంతంలోనే పెడతారు, ఇక్కడే పెడతారు, లేదా దొనకొండలో పెట్టాలి, అది రకరకాల స్పెక్యులేషన్స్ అంతే తప్ప ఎవరు చెప్పలేదండి. ఎగ్జాక్ట్లీ అండి. ఆ స్పెక్యులేషన్ ఎందుకు వచ్చిందనంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఒంగోలు జిల్లాలో ఉంది కాబట్టి. గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ ఎక్కువ ఉన్నదండి. బికాస్ ఈ ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇవన్నీ అప్పటికి ఎవరు యాంటిసిపేట్ చేయలేదు. కానీ ఎలక్షన్ క్యాంపెయిన్ టైం అప్పుడు మాత్రం అమరావతి కరెక్ట్ ప్లేస్ అని చెప్పి ఎక్కడ టీడీపీలో కానీ ఎక్కడ రాలేదు. అది గెలిచిన తర్వాత ఇట్ హాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అమరావతి. మీరు పిబిఆర్ గారు మీరు అన్నారు చూసారా, ఇట్ మైట్ బి మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీస్ ని చేసుకోకుండా, అంటే ఇప్పుడు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అది చేసుకోకుండా ఒక మెగా సిటీ క్రియేట్ చేయాలనుకోవడం మేబీ ఫస్ట్ గవర్నమెంట్ ఒక ఇష్యూ ఏమో. అంటే ఒక పక్క ఏమో డీసెంట్రలైజ్డ్ అవుతుంది అని అంటారు, అంటే ఇది తిరుపతి లేకపోతే వైజాగ్ ఇట్లా అని. ఇంకో పక్క ఏమో ఇక్కడ ఒక మెగా సిటీ క్రియేట్ చేద్దామని అంటారు. సో ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ పుట్ అప్ ఆన్ దేర్. అందుకనే మేబీ అంటే దీన్ని కొంచెం ఫర్దర్ గా తీసుకెళ్తే అందుకనే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ టైం ఓడిపోయారేమో అని. బికాస్ అది అక్కడ పెద్ద సిటీ వస్తుంది అనేది ఇక్కడ ఉన్న బేసిక్ నీడ్స్ లేకపోతే హెల్త్, ఎడ్యుకేషన్, లేకపోతే పోలీస్ రిఫార్మ్స్ ఇట్లాంటివి ఏమీ చేయకపోవడం వల్లే ఆయన ఓడిపోయారేమో. దట్స్ ద పీపుల్స్ విల్. ఒకవేళ అమరావతి ని సెల్ చేసి, ఐ మీన్ క్యాంపెయిన్ సెల్, పొలిటికల్ సెల్ చేసి ఇది పెట్టేస్తున్నామని అని ఉంటే, ఇది బాగుందని అనిపిస్తే జనాలు ఓట్లు వేసేవారేమో. పీపుల్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ ఇట్, అందుకే ఆయన ఓడిపోయి ఉంటారు. దట్ మైట్ బి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. వి హావ్ న్యూస్ స్పీకర్స్ గౌరవ్ అండ్ యోగి, అండ్ వాళ్ళు ఒకసారి మాట్లాడేస్తే భాను గారు ధీరజ్ మీరు ఏదో పాయింట్ డిస్కస్ చేస్తాను కదా చేసుకోండి. మరి వాళ్ళ కింద ఉండి మమ్మల్ని మాట్లాడలేదు ఇట్లా మధ్యలో మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, 1 to 1 మళ్ళీ కొట్టుకోవాల్సి వస్తుంది. గౌరవ్ అండ్ యోగి మీరున్నారా సార్? ఏదో మాట్లాడదాం ఇందాక ఎప్పుడో పైకి వచ్చారు, సారీ ఇప్పుడే చూసాను నేను మిమ్మల్ని, ఐఎమ్ సో సారీ. ఏం లేదండి, నేను వింటున్నా. ఇది చాలా పొలిటికల్ డిస్కషన్ వెళ్ళిపోయింది, నా సబ్జెక్ట్ కాదు. ఓకే అంటే వాట్ యు ఫీల్ యాజ్ ఎ కామన్. అంటే నేను మార్నింగ్ న్యూస్ విన్న తర్వాత నాకు మన మైండ్ లో అనిపించింది ఒకటే, ఎంతకాలం మళ్ళీ అని. యా మళ్ళీ అంటే అదొక టెంపరీ అనౌన్స్మెంట్ గానే అనిపించింది తప్ప, అంటే ఒక క్యాపిటల్ సిటీని డిసైడ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అప్పట్లో. ఇప్పుడు మార్చి 3 క్యాపిటల్స్ అని ఇవని అవని దాన్ని ఒక అంటే ఏమంటారు, అన్రిలయబుల్, అన్సర్టైన్ ఇష్యూగా అది అయిపోయిందని నా ఉద్దేశం. సో వైజాగ్ అవబోతుంది అనగానే సరే ఈ టాపిక్ ఎంతకాలం ఉంటది అని అనిపించింది. ఆల్రెడీ ఒక కనాల గారు ఒక్క నిమిషం గౌరవ్ మాట్లాడాక మనం, ఎందుకంటే అసలు మాట్లాడిన స్పీకర్ ఉన్నారు కదా. హాయ్ గౌరవ్, ఆర్ యు దేర్? అండ్ వినీత్ ఆల్సో దేర్. సూర్య గారు మీరు మాట్లాడారా? సూర్య అండ్ వినీత్ బోత్ ఆర్ దేర్. కరీం గారు మాట్లాడారు. కాదు, ఎవరు ఇందాక నేను మళ్ళీ మాట్లాడదాం టైం తీసుకుంటా అన్నారు. రాజేష్ గారి పక్కన ఉన్న లలిత్ అండ్ కార్తిక్ కూడా అనుకుంటా. కార్తిక్ అడిగారు కానీ ఏం చెప్పలేదు, మళ్ళీ చెప్తా అన్నారు. కార్తిక్ అండ్ రాజేష్ అంటే నాకు గుర్తున్నంత వరకు. సూర్య ఆర్ యు దేర్?
గౌరవ్ ఆర్ యు దేర్? ఓకే, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, మేబీ దే ఆర్ బిజీ. కనాల గారు గో హెడ్ సార్, గో హెడ్. అదే అండి, హైకోర్టులో ఆల్రెడీ కేసు అయిపోయిందండి. ఆల్రెడీ అమరావతి రైతులకు ఫేవర్ గా వచ్చింది. ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు 3 months లో ఒక 6 months లో మొత్తం అంతా బిల్ చేయమని చెప్పి అమరావతి రైతులకు ఫేవర్ గా అయితే కోర్టులో అప్పుడు హైకోర్టులో వచ్చేసిందండి. వీళ్ళు కూడా ఏదైతే బిల్లు పెట్టారో మన అసెంబ్లీలో కావచ్చు విత్డ్రా చేసుకున్నారు. అందులోను ఇంకోటి వచ్చేసరికి హైకోర్టులో పెట్టిన బిల్లు కూడా వీళ్ళు ఏదైతే కేసారో దాన్ని కూడా విత్డ్రా చేసుకున్నారు. అమరావతి రైతులకు ఫేవర్ గా వచ్చింది. తర్వాత 6 నెలలకు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు మన జగన్మోహన్ రెడ్డి గారు. సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత ఈ రోజు హీరింగ్ అంటే అది మామూలుగా ఈ రోజు హీరింగ్ కూడా వచ్చింది. అది వచ్చింటే కనీసం ఇప్పుడు హైకోర్టులో ఉంది, అసలు మాట్లాడకూడదు దాని గురించి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది, అసలు దాని గురించి మాట్లాడే అర్హత కూడా ఉండదు మామూలుగా అయితే. జగన్మోహన్ రెడ్డి గారు నేను మేము అక్కడ తీసుకెళ్లిపోతాము రాజధాని, నేను కూడా అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇట్లాంటి కామెంట్స్ చేయడం అసలు ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాలేదు. ఇదైతే ఇదైతే ఆ, చాలా అసలు నాకు ఇది నచ్చలేదండి. అసలు ఆయన పరిపాలన కానీ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నా నాకైతే అర్థం కాలేదు. కనాల గారు మీరంతా దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అదొక జస్ట్ ఒక స్కిట్ సీరియస్ చేసి తీసుకోలేదు అంటే సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. నాకు అమరావతి పెట్టిన అస్సలు వచ్చే లేదు. నష్టం ఏం లేదండి. కాబట్టి చెప్తున్నాను నేను. కాకపోతే ఏదో అంటే నా ఏదో పాయింట్ మీట్ వెళ్ళాడు కాదు, ఏదో మీట్కి వెళ్ళారు ఆయన, ఏదో వచ్చి నేను ఇల్లు కట్టుకుంటాను అని ఏదో ఏదో కామెడీగానే ఉంటుంది. అది లైట్ తీసుకున్నాను, అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏ మహారాష్ట్ర సీఎం వచ్చి పూణేలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది, నాగ్పూర్లో పెట్టింది, నాకు ఇల్లు కట్టుకుంటున్నాను ఎవడో అంటారు. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే లాస్ట్ పాయింట్ చెప్తాను. ఇంకొకటి ఏంటంటే 4 ప్రతి ఒక్కరు ఏంటి చెప్తారంటే 4 years లో చంద్రబాబు నాయుడు గారు ఏదేదో టైం వేస్ట్ చేశాడు, ఏదేదో చేశాడు అని చెప్పుకుంటారు. ఒక 33 acres సేకరించాలంటే మినిమం ఎన్ని మంత్స్ పడుతుందో కూడా, ఎన్ని ఇయర్స్ పడుతుందో కూడా కొంచెం కూడా అవగాహన ఉండదు. ముందుకు ఎందుకు మాట్లాడేస్తారు. నాకు కనీసం ఆ చంద్రబాబు నాయుడు అప్పట్లో చేసిన 3.5 years 3 years పట్టిందండి. మన సిఆర్డీ లెక్కల ప్రకారం అతను ఖర్చు పెట్టింది 10,000 చిల్లర కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు 9,000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. సిఆర్డీ చెప్పింది 10,000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టింది అమరావతిలో అని చెప్పింది. ఇవన్నీ తెలిసి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మన పులివెందులో ఒక బస్ స్టాండ్ కట్టడానికి మాత్రం 4 సంవత్సరాలు కావాలి. 4 సంవత్సరాలు పట్టింది. ఒక్క బస్ స్టాండ్ బిల్డ్ చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది. అమరావతి మాత్రం అయితే ఓవర్ నైట్ లో అయిపోవాలి. అసలు అది ఎట్లా మాట్లాడతారు, పార్టీ టీడీపీ ఎట్లా మాట్లాడతారు నాకు చేసిన అర్థం తప్పండి కాదు. కనగల్ గారు. అంటే సూపర్ క్యాపిటల్ తీసుకొస్తాం. ఇప్పుడు నిజంగా మనకున్న రిసోర్సెస్ కి, మనకున్న ఇన్కమ్ కి 33,000 ఎకరాల క్యాపిటల్ మీరు ఓకే అనుకుంటున్నారా? 100% అంటే అది సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్, అందుకే చెప్పాడండి ఆయన. ఉమ్, మీకు కాదు చెప్పాను, కనాల మీరు గారు, ఉన్నారో లేదో తెలియదు. కనాల గారు ఒక్క నిమిషం, అంటే మీరు ఉన్నారో లేదో చెప్పారు, 33,000 యా, యా, తెలీదు. ఎంత డబ్బులు ఎకరాలు కావాలి కాకపోతే ఏంటి ఎన్ని అనేది ఎకరాలు క్లియర్ గా కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేశారండి ముందు. సార్ కనాల గారు ఒక్క నిమిషం. ఎట్లా దీనికి డబ్బులు ఎట్లా సేకరిస్తారో మొత్తం A to Z నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఇంత ముందు. మీరు ఉన్నారో లేదో నాకు సార్ తెలియదు. విన్నాను. సార్ ఓకే ఓకే, మీరు ఇది చెప్పండి సార్. సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్కి ఎన్ని క్యాపిటల్ వేల అండి. మన ఎకరాలు అయితే డబ్బులు మన కరెక్ట్ అంటారు? ప్రభుత్వం నుంచి అసలు పెట్టాల్సిన క్యాపిటల్ అవసరం అంటే లేదండి. ఏంటి? క్యాపిటల్ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సెంట్రలైజ్డ్ అయిపోతుంది, డీసెంట్రలైజ్ అవ్వాలనే కదా. ఇప్పుడు మన సెక్రటరీ కావాలి, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వరకు ఏం కావాలో అది సరిపోతుంది. మిగతా ప్రతిదీ అక్కడే రావాలి, కాలేజెస్ అక్కడ రావాలి, మెట్రో అక్కడే రావాలి, లేకపోతే మొత్తం అంతా సెంట్రలైజ్డ్. ఇక్కడ ప్రాబ్లం అంతా క్యాపిటల్ గురించి కాదు, డీసెంట్రలైజ్ అవ్వకుండా సెంట్రలైజ్డ్ అవుతుందనే కదా జనాలు ఫీల్ అయ్యారు. జనాలు చాలా మంది ఒపీనియన్ అయ్యారు. అది ప్రాబ్లం. అంటే ఏ డీసెంట్రలైజ్ అవుతుందని అక్కడ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేది కూడా అదే కదండి. మరి ఇప్పుడు యా సార్ జగన్ ఒక్క నిమిషం. మీరు తీసుకుంటారంటే ఇప్పుడు హైకోర్టు నుంచి జగన్ వెళ్తాడంట. ఈ చేసేది హైకోర్టు వాళ్ళు వచ్చేది ఏంటంటే జగన్ చేసేది కనాల్ సపోర్ట్ గారు ఏం ఒక్క నిమిషం. చేయట్లేదు. జగన్ ఏం చేస్తాడంటే జగన్ మళ్ళీ నిర్ణయిస్తారు జనాలకి. జగన్ అలాగే కాదు చేస్తున్నాడు అంటే నేను కనాలతో మాట్లాడుతా ఒక నిమిషం. నేను నేను ఆగుతున్నాను సార్. కనాలకు నేను సంబంధం నేను లేదు సార్. కనాల్ నేను మాట్లాడుతున్నాను. నేను అడిగింది ఆయన చెప్పండి. నేను నువ్వు అడిగి నేను ఎందుకు చెప్తున్నాను? కనాల్ గురించి మాట్లాడుతున్నా. కనాల్ మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. అది సైలెంట్గా ఉండండి. ఏమిటా మళ్ళీ సైలెంట్గా ఉండండి. మొదటికొచ్చారు? ఒక్క నిమిషం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆయన చెప్పిన మాట్లాడండి. పాయింట్ కి నేను సమాధానం ఆయన ఏదో ఇస్తున్నాను. మీరు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు నేను మీరు ఆల్రెడీ మాడే చెప్పాను. కనాల చేస్తారా గారిని అనుకుంటే ఆగమని చెప్పి అది లేదు బయటకు లేదు. పోద్దు. నేను అది కన్నాల్ బయటకు గారి పోద్దు. గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ఆయన చెప్పాను పాయింట్ బయటకు నేను వెళ్ళమని అడుగుతున్నాను. చెప్పాను. అంటే కాదు, ఇప్పుడు క్యాపిటల్ కి ఇంతే ఉండాలి, ఎంత ఉండకూడదు, 33 ఎకరాలు పనికిరావు ఇప్పుడు అని ఎలా సేమ్ చెప్తారు? హైదరాబాద్ లో మనం ఫేస్ చేసిన ప్రాబ్లం అదే కదా. అంటే ఓన్లీ సెంట్రలైజ్డ్ అయిపోయింది, మనకి అక్కడ వేరే ఎక్కడ డెవలప్ చేయలేదు అనే పాయింట్ లోనే ఇక్కడ కదా అందరూ చాలా ఇప్పుడు తప్పుగా థాట్. అంటే మాట్లాడండి. ఒక కాదు 33,000 కాదు కాదు ఎకరాల్లో ప్రభుత్వానికి మిగిలేది ఓన్లీ 8,200. నా దగ్గర డేటా ఉందండి, మొత్తం ఆ డేటా ఉంది. ప్రభుత్వానికి మిగిలేది ఏదైతే రోడ్లు కావచ్చు, సార్ డ్రైనేజ్ కనాల గారు కావచ్చు, మీరు మొత్తం ఆగండి సార్. కూడా మీరు మళ్ళీ చెప్పారు ఓకే, అది చదవకండి, వేరు మళ్ళీ విషయం. కనాల గారు, ప్రభుత్వానికి మిగిలేది కనాల గారు, ఓన్లీ కనాల గారు ఒక్క 8,200 నిమిషం. మాడ్ ఎకరాలు ఎవరో మాత్రమే అండ్ అండి. ఆగండి సార్, బడ్జెట్ ఎంతసేపు మీటింగ్ ఆగాలి? అని ఎవ్రీవన్ అంటున్నారు. ఎవ్రీవన్ మాడ్ ఒక్క ఎవరో నిమిషం, బడ్జెట్ ఓకే మీటింగ్ ఒక్క నిమిషం. అంటున్నారు. ఇట్స్ ఓకే, మీరు అలా ఆగండి సార్. అనకూడదు కనాల గారు కాసేపు సిద్ధార్థ్, సార్ సార్ బడ్జెట్ ఒక్క మీటింగ్ నిమిషం, అని. ఒక్క నిమిషం. నేనే అందరినీ మ్యూట్ చేశాను. ఒక్క నిమిషం, కంగారు పడద్దు. ఫస్ట్ పాయింట్, ఎంఎన్ మాస్టర్ మాట్లాడాక, మాస్టర్ కన్నాల మాట్లాడాక, కన్నాల ఎంఎన్ మాట్లాడతారు. ఎంఎన్ మాస్టర్ గారు మాట్లాడేటప్పుడు కన్నాల గారు మీరు ఇంటరప్ట్ అవ్వకండి. కన్నాల మాస్టర్ నువ్వు మాట్లాడేటప్పుడు ఎంఎన్ నువ్వు ఒక నిమిషం ఆగు. 1 by 1 ఓకే బ్రో, వెళ్దాం. మాట్లాడండి.
ఎందుకంటే ఓకే మీతో ఓకే మాట్లాడతా, ఆయన దొరుకుతున్నాడు, ఒక ఆయనతో చిన్న మాట్లాడుతున్నాడు. సజెషన్ తర్వాత ఇవ్వను. మాట్లాడతాను, పర్లేదు ఇది మాట్లాడతాను. చెప్పు శివ. వద్దు వద్దు శివ. చెప్పు అంటే చెప్పు శివ. డెకోరం కోసమే చిన్న సజెషన్ ఇస్తాను. ఒక చెప్పండి డిసైడ్ శివ, అవ్వండి, చెప్పండి. 1 మాట్లాడాలా, పాప్కార్న్ స్టైల్లో నడవాలా అని. రెండు నడవు. ఇప్పుడు ఒకళ్ళు ఆన్సర్ చేస్తే ఇంకొక ఆన్సర్. పాప్కార్న్ స్టైల్లో వదిలేయాలంటే మీరు కరెక్ట్. వదిలేయండి రూమ్ ని, మాట్లాడుకుంటారు. అండ్ ఇఫ్ ఎవడి సంబన్ మాట వాడికి అర్థం అబ్యూజ్ కాదు శివ. ఎవడి మాట ఎవడి మాట అబ్యూజివ్ వాడికి అర్థం కాదు ఉన్నప్పుడు శివ. అట్లా డెకోరం ని డిస్టర్బ్ మాట్లాడలేండి, చేస్తున్నారు అతను అనుకున్నప్పుడు మాట్లాడిన వార్న్ తర్వాత నేను చేయండి, ఆన్సర్ వార్న్ ఇస్తాను. చేయండి, కిందకి కనాల పంపించండి. గారు అదే ఆగండి సార్, మీరు అదే ఆగండి. చేస్తున్నా శివ అన్ని నేను ఇప్పుడు. శివ అన్ని నేను అదే నడవు. చేస్తున్నా ఇప్పుడు. ఆహా, ఇప్పుడు ఎవరన్నా డెకోరం అదే డిస్టర్బ్ చేస్తున్నా. చేస్తున్నారు అంటే అది మీరు మాట్లాడండి, మీరు మాట్లాడి పాప్కార్న్ స్టైల్లో మాట్లాడతారు అట్లానే. దట్స్ హౌ దీస్ డిబేట్స్ అవును హ్యాపెన్. అంతేగాని అవును. ఒక్క నిమిషం. ఏంటిది అట్లా ఓకే. యూ కెన్ టేక్ దిస్ ఒక్క ఆర్ నిమిషం. లీవ్ ఒక్క ఇట్, నిమిషం. బట్ చెప్తున్నా చిన్న సజెషన్ అంతే. ఐ గాట్ యువర్ పాయింట్ శివ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెషన్. ఎంఎన్ మాస్టర్ మీరు మాట్లాడుకోండి, తర్వాత మాస్టర్ కన్నాల మాట్లాడతారు, కన్నాల ఎంఎన్ మీరు మాట్లాడతారు. కనాల అట్లా ఎంఎన్ నేను కన్నాల. అట్లా అడిగా. మోడరేట్ చేయలేరు పీపీఆర్ గారు. అరే అరే ఇద్దరు ఒక్కొక్కరు నేను అట్లా చేస్తా మాట్లాడుకోనివ్వండి. శివ. అరే శివ నేను అరే అట్లా చేస్తా. ఇప్పుడు నీకు అరే వచ్చింది ఒక అనుకో, నిమిషం విను విను రామన్న. శివ, నీకు రామన్న మధ్యలో ఒక నిమిషం. లటక్కున ఉత్సాగలేదు అనుకో, నువ్వు అడుగు కన్నాల ఎంఎన్, నేను ఒక పాయింట్ చెప్పొచ్చా అని వాళ్ళని అడుగు. ఐఎమ్ ఓకే విత్ ఇట్. కానీ ఏమవుతుందంటే ఆల్రెడీ ఎంఎన్ కన్నాల మాస్టర్ మాట్లాడుతుంటే నువ్వు దూరేవనుకో, అది పాయింట్ టు పాయింట్ కాంట్రాడిక్ట్ అవుతుంది. అది 1-1 టార్గెట్ కి వెళ్తుంది. నువ్వు నాకు చెప్పేటోడు వా దగ్గర, నువ్వు నన్ను ఆపేటోడు వా దగ్గర, నేను మాడిని కాబట్టి నేను చెప్పేది వినిపించకపోతే నువ్వెందుకు, ఇక ఇదంతా పోద్ది. అర్థమైంది నీకు పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్ రామన్న మాస్టర్ మాట్లాడుకుంటున్నారు అనుకో, నీకు ఒక పాయింట్ ఉంది అనుకో శివ, నేను చెప్పొచ్చా అని అడుగు. వాళ్ళు ఓకే చేస్తే నువ్వు మాట్లాడు. నేను నిన్ను మాట్లాడతాను రామన్న అంటల్లా, కానీ అడిగే విధానం ఒకటి ఉంటుంది దూరకుండా. అది నా పాయింట్. చెప్పు అది సిద్ధార్థ్. రామన్న ఒక నిమిషం. అది కొంచెం మీరు దయచేసి ఆయన శివ గారి క్లాసులు తీసుకుంటారేమో, నువ్వు వెళ్ళి ఒకసారి క్లాసులు తీసుకుని హౌ టు అదే 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 మోడరేట్, ఓకే. హౌ టు సజెషన్స్ లెట్ యువర్ టాక్ అందరికి అన్ని ఉంటే అందరు తీసుకున్నాను. అన్ని ఫాలో అవ్వాలని లేదు. ఆయనకు అదే తెలుసు, నాకు ఇంకోటి కూడా తెలుసు అని చెప్తున్నాను నేను. ఆయన పాపం సూటి. సిద్ధార్థకి ఒక రోజు మాడొచ్చేవాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటా. ఇదే ఈ స్టేట్మెంట్ లో చూసా, మరి ఆయన ఏదో యూ చెప్పాలనుకుంటే డెంట్ నేను డైవర్ట్ ఇంటరప్ట్ చేశాను. హిమ్ నేనేమో వైల్ హీ సేయింగ్ దట్. నో, నన్ను ఇంటరప్ట్ చేయకండి. అన్న యూ మైట్ హావ్ స్టాప్డ్ మాట్లాడుతున్నప్పుడు హిమ్. ఫస్ట్ స్టార్ట్ ఓకే చేసింది ఓకే నువ్వే శివ. ఓకే సరే అది సరే యా, సరే ఓకే సరే, బ్యాక్ ఓకే టు ది ఓకే టాపిక్. ఓకే, బ్యాక్ టు ది చిల్. టాపిక్. బ్యాక్ టు ది మొదలెట్టింది టాపిక్. నువ్వే. ఓకే బాను బ్యాక్ టు ది నువ్వు టాపిక్. డిఫెన్స్ అవుతులే బ్యాక్ టు ది బాగుంది టాపిక్. స్ట్రాంగ్. బ్యాక్ టు వినండి. ది టాపిక్ శివ. శివ నీకు బ్యాక్ టు ది చెప్పాక టాపిక్. నువ్వు ఆపుకోలేక ఎంఎన్ అనవసరంగా మాస్టర్ మాడుతున్నావు. మీరు పాయింట్కి ఓకే. వెళ్ళండి. నేను కనాల గారితో ఎంఎన్ నాకు ఇక్కడ డెకోరం పెద్దగా వింటాను. నేను కనాల గారితో ఫాలో అవుతున్నాను, నేను మాట్లాడుకుంటాను ఆయనతో. ఓకే 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 డన్. వాట్ ఎవర్ ఓకే అండి, డన్. ఎవరైనా ఎంఎన్ ఇప్పుడు నీ ఓకే ఓకే పాయింట్స్ కన్నాలతోటో మాస్టర్ తోటో ఓకే నువ్వు అడగొచ్చు. నేను చెప్తాను సార్. ఇందాక నుంచి చాలా విన్నాను. ఓకే, క్యాపిటల్కి 33 ఎకర్ తీసుకునేది అది ఒక డ్రాబ్యాక్గా నెగిటివ్గా తీసుకొస్తున్నారు. మరి ఇండియాలో ఏ క్యాపిటల్ 2,000-3,000 ఎకరాలతో లిమిట్ అయ్యి ఉందో నాకు తెలియదు, ఎవడని చెప్తే నేను వింటాను. జాగ్రఫీలో ఏ క్యాపిటల్ 3,000 ఎకరాలకే పరిమితం అయ్యి 4,000 ఎకరాలకే పరిమితం అయ్యి ఇండియాలో ఏ క్యాపిటల్ సర్వే అవుతుందో మరి మనకు తెలియదు. యాక్చువల్గా ఎవరిని ఉంటే ఎడ్యుకేట్ చేయండి. అండ్ ఈ ప్రతి ఒక్కడికి ఏదో ఒక విజన్ ఉంటుంది. ఓకే, పెద్దది కట్టాలి అది ఇన్ని చేసిన తర్వాత మీకు 3K ఎకర్ 4K ఎకర్లో మీకు ఒక క్యాపిటల్ అనేది పెడితే మళ్ళీ చుట్టుపక్కల ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. ఆ గవర్నమెంట్ ఇష్యూస్ సంబంధించి ఏ ఒకటి వస్తూనే ఉంటాయి. డీసెంట్రలైజేషన్ అంటే అది డెవలప్మెంట్ అవ్వాలండి. డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఏదో యూనివర్సిటీ అమరావతికి వచ్చిందంటే మీకు ఈ ఆంధ్రాలో ఎక్కడ యూనివర్సిటీ రాలేదు, ఇంకేమీ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదా ఎవరు పర్మిషన్ ఇవ్వలేదా? అది మెట్రో అనేది ఎక్కడే కదా, ఎక్కడ లేదు అది. అలా వైజాగ్లో పెట్టిన తప్పే ఎక్కడ తిరుగుతుందో అలా లేదు అసలు. ముందు పిల్లర్ వేయడానికి ముందే పోయింది అది. ఏది మీరు అంటున్న గ్రాఫిక్స్లోనే పోయింది. అంత ఫీజిబిలిటీ లేదు మనకి. వైజాగ్ అంతకన్నా లేదు. ఆయన తెచ్చిన కియా ఏమన్నా అమరావతిలో పెట్టాడా? లేకపోతే ఏమన్నా డేటా ఆదాని డేటా బంక్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ డేటా సెంటర్స్ ఇవన్నీ ఏమన్నా అమరావతిలో పెట్టాడా? అక్కడ అమరావతి అక్కడ జరిగింది ఏం లేదు. జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని రోడ్స్ అవన్నీ వేసుకున్నాడు. గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసెస్ ఇవన్నీ పెట్టుకున్నాడు అంతవరకే. ప్రతి ఒక్క జిల్లాకి సంబంధించి ఏదో ఒక ప్లాన్ ఉంటూనే ఉంది, జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ. అనవసరంగా అమరావతి మీద బ్లైండ్గా పడుతుంది తప్ప ఏం లేదు అక్కడ. అండ్ అట్ ది సేమ్ టైం అన్నారు, ఐ మీన్ 3 క్యాపిటల్ అన్నారు. 3 క్యాపిటల్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫే ఇన్ఫాంట్ డైపర్. ఏ మాత్రం నాలెడ్జ్ లేనోడు మాత్రం 3 క్యాపిటల్ అంటాడు. క్యాపిటల్ అనేది ఇన్ ద సెన్స్ పరిపాలనకు సంబంధించిన బిల్డింగ్స్. జస్ట్ లైక్ గవర్నర్ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ సంబంధించినవి ఉండాలి, ప్రతి మినిస్ట్రీకి సంబంధించి. అసెంబ్లీ కూడా అక్కడే ఉండాలి. ఎందుకంటే నీకు అసెంబ్లీ సంబంధించిన వర్క్ మొత్తం ఎగ్జిక్యూటివ్ చేస్తాడు. ఈ 3 ఒక చోట ఉండాలి. అంతేగాని ఇది ఒక చోట అదొక చోట పెట్టావనుకో ఏమవుద్ది, ఇటు అటు తిరగాలి, ఇటు తిరగాలి, అటు తిరగాలి. సేమ్ విత్ హైకోర్ట్స్కి సంబంధించింది కూడా. బెంచ్లు పెట్టుకుంటే సరిపోతుంది. అసలు బెంచ్ కొన్ని కర్నూలు కాదు, కర్నూలు పెడితే పెద్ద దరిద్రం అవుతుంది బెంచ్. నువ్వు బెంచ్ పెట్టుకోవాల్సిన కడపలు. నీకు రాయలసీమ మొత్తానికి కడప సెంటర్. నీకు ఎవడు రావాలన్నా కానీ ఆ బెంచ్ అక్కడ సెంటర్ అవుద్ది. నువ్వు కర్నూలు కావాల్సిందే పిచ్చిగా అడగాల్సిన కోర్టు కాదు, నువ్వు అడగాల్సిన ఇండస్ట్రీస్ అడుగు. నువ్వు వైజాగ్ అడగాల్సిందే, నువ్వు అడుగు ఐటీని అడుగు. ఇప్పుడు వైజాగ్ పీపుల్ ఏమి చచ్చిపోవట్లేదు ఏమి, నాకు డెవలప్మెంట్ కావాలి, ఏ కావాలని ఏమని. వాళ్ళకి ఆల్రెడీ ఆంధ్రతో కంపేర్ చేసుకుంటే బాగా డెవలప్ అయింది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చూసుకున్నా కానీ ఇండస్ట్రీ పరంగా వాళ్ళకి జస్ట్ ఒక ఐటీ పెట్టి అక్కడ చాలు.
ఐటీ వెరీ ఇంపార్టెంట్. వైజాగ్ ఒక ఐటీ పెడితే అసలు నువ్వేం పెట్టాల్సిన అవసరం లేదు. దానికి అదే డెవలప్ అయిపోతుంది. ఐటీ ఒకటి ఎన్నఫ్ వైజాగ్‌కి. అలాగే నువ్వు వేరే దానికి డెవలప్‌మెంట్ చేయాలంటే ఏదో ఒకటి పెట్టాలి. ఇప్పుడు క్యాపిటల్ అనేది ఇక్కడ పెట్టు. పోనీ ఇక్కడ తీసేయి. చంద్రబాబు నాయుడు ఇక్కడ పెట్టాడు తీసేయి. నువ్వు ఒంగోలులో పెట్టుకో. నువ్వెందుకు ఒంగోలులో చేస్తున్నావు? రాయలసీమలో ఏదో ఒకటి పెట్టుకో. ఏదో ఒక ఏరియాని డెవలప్ చేయి. ఎవరైతే ఇప్పుడు వైజాగ్‌ని సపోర్ట్ చేస్తున్నారో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అక్కడే పెట్టాలని అంటే, మరి వేరే ప్రాంతాన్ని ఎలా మీరు డెవలప్ చేస్తారు? నీకు ఆల్రెడీ విజయవాడలో అమరావతికి సంబంధించి ఒక కొన్ని క్రోర్స్ ఇక్కడ పెట్టి, ఒక క్యాపిటల్ సంబంధించిందని చెప్పి ఒకటి ఆర్గనైజ్ చేస్తే, దీన్ని తీసుకెళ్ళి వైజాగ్‌లో పెడుతున్నావు కదా! మరి కొత్త ప్లేస్‌ని నువ్వు ఎలా డెవలప్ చేస్తావు? ఎవరైతే వైజాగ్‌ని సపోర్ట్ చేస్తున్నారో ఈ టైంలో, వేరే దాన్ని ఎలా డెవలప్ చేస్తారో కూడా చెప్పాలి. ఎలా డెవలప్ చేస్తారు? ఒక్క రూపాయి పెట్టకుండా అక్కడేం ఆర్గనైజ్ చేయకండి. అంటే క్యాపిటల్ వల్ల అవుతుందని కాదు. ఇండస్ట్రీస్ పెట్టండి. ఏదో ఒక ఆల్టర్‌నేటివ్ ఉండాలి కదా! అంతేగాని ఇప్పుడు తీసేయి ఇది. ఎందుకు అమరావతి ఎందుకొద్దు? అకార్డింగ్ టు వైసీపీ హోల్‌గా చెప్పాలి. మాకు కమ్మోళ్ళు డెవలప్ అవ్వడం ఇష్టం లేదు. కమ్మోళ్ళున్నారు. అసలు ఆంధ్రాలో కమ్మోళ్ళు బతకూడదు. అలా కమ్మోళ్ళకి సంబంధించి మేమేమి ఎకనామికల్‌గా మేము సపోర్ట్ చేయం. ఓపెన్‌గా చెప్పండి వైసీపీ వోళ్ళు. దెన్ మూవ్ దట్. హ్మ్. సెటిల్ చేసి ఫార్మర్ సెటిల్ చేసి కమ్మోడు ఎక్కడుందో మేము సపోర్ట్ చేయం. దిస్ కాల్డ్ వైసీపీ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసింది ఇదే. అండ్ హూ ఆర్ సపోర్టింగ్ దిస్ అనేది కమ్మ యాంటీసే దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. కమ్మోళ్ళు డెవలప్ కూడా మాకు ఇష్టం లేదు. అదే వస్తుంది ఇక్కడ వాదన. అక్కడ ఏంటంటే వైజాగ్లో కూడా కమ్మోళ్ళే ఉన్నారు మరి. అది ఈ డైపర్స్ తెలియదు. వైజాగ్లో కూడా ఏ మాత్రం చూసుకుని అక్కడ కూడా కమ్మాసే ఉన్నారు. సో మీరు అక్కడ ఆల్రెడీ ఇంది చూసుకోవాలన్నమాట. మీకు నెలకి రెంట్ శాలరీ ఇవ్వడానికి డబ్బులు లేవు. ఆర్బీఐ వాడు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తప్ప ఇప్పుడు కనీసం ఒక 1000 కోట్లు కూడా అప్పే ఉంది దొబ్బేమన్నాడు లాస్ట్ మంత్ గవర్నమెంట్. ఇవన్నీ చేత కాదు కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ఇవన్నీ అనేది కల్లో కూడా జరగదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవ్ అవ్వలేదు. అమరావతి నుంచి ఒక్క పేపర్ కూడా బయట కనీసం ఇటు విజయవాడ కూడా మూవ్ అవడానికి కుదరదు. ఎందుకంటే ఇది సిఆర్డిఏ రిలేటెడ్గా ఉంది. కోర్టు సంబంధించి సెటిల్మెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫార్మర్కి సెటిల్ చేసిన తర్వాతే ఎవరైనా కానీ బయటకు వెళ్ళాలి. ఒక్క పేపర్ కూడా కాదు కదా, ఒక ప్యూన్ కూడా రాలేడు. ఒక మినిస్ట్రీకి సంబంధించిన ప్యూన్ కూడా అమరావతి నుంచి బయటకు కదలలేడు. ఆ సీఎం ఎన్నైనా చెప్పుకుంటాడు. సీఎం కూడా తెలుసు అంత మోకరీ చేస్తుంటే సీఎంకి అందరికన్నా బాగా తెలుసు. సో ఇప్పుడు సీఎం చెప్పిన మాట దాన్ని అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫార్మర్స్కి సెటిల్ అయిన తర్వాతే ఎవరైనా బయటకు వెళ్ళాల్సింది అమరావతి. మిగతా అన్నీ పగటి కలదు. థ్యాంక్ యూ. రామన్న కెన్ ఐ రెస్పాండ్? యా గో హెడ్ సిద్ధార్థ్, గో హెడ్. ఇది ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా ఉన్నా. ఒకటి రెవెన్యూ జనరేషన్, 2 స్టేట్ క్యాపిటల్. ఈ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్. నీకు స్టేట్ క్యాపిటల్ అదే స్టేట్‌కి రెవెన్యూ కావాలి అంటే ఇందాక నువ్వు అన్నట్టు పోనీ ఆయన కియా తీసుకొచ్చిందో లేకపోతే ఎక్కడో ఒకటికి ఏదో ఒకటి తీసుకొచ్చింది. అది ఎక్కడి నుంచి అయినా స్ప్రెడ్ అయ్యి ఎక్కడి నుంచి అయినా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. అదొక పాయింట్ అయితే. రెండో పాయింట్ ఏంటి అంటే స్టేట్ యొక్క క్యాపిటల్. స్టేట్ యొక్క క్యాపిటల్‌కి ఏం కావాలి అనేది ఇందాక మనం అనుకున్నట్టు ఏది గవర్నమెంట్ ఏమి అదే కాన్స్టిట్యూషన్ ఏమి రాయలేదు గానీ మేజర్‌లీ 3 సెక్రటేరియట్, హైకోర్ట్, అసెంబ్లీ గనక ఉంటే ఐ థింక్ వి కెన్ కాల్ ఇట్ స్టేట్ క్యాపిటల్. సో, ఆ 3 ఏ ప్లేస్‌లో ఉంటే దాన్ని క్యాపిటల్ అంటాం. అండ్ డెవలప్‌మెంట్ ఇంకా అమరావతిలో జరగదు. అమరావతిలో తీసుకున్న ల్యాండ్ ఇయన్నీ దాని తర్వాత స్టోరీ. కానీ ముందు బేసిక్‌గా చూసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే క్యాపిటల్ ఇస్ డిఫరెంట్. రెవెన్యూ జనరేషన్ ఇస్ డిఫరెంట్. ఆ రెండిటిని కలిపేసి మాకు ఒక విజనరీ లేదా దాని మీద మేము ఇంకొక 'బాహుబలి' సినిమా కట్టేస్తాం. లేదా ఇంకోటేదైనా చేసేస్తాం అంటే దట్ ఈస్ నాట్ వాట్ వి ఆర్ లుకింగ్ ఫర్. అండ్ అండ్ అసలా అమరావతి ఈ స్టోరీ అంతటికి వచ్చేటప్పటికి కరెక్ట్‌గా మాట్లాడితే డెసిషన్ తీసుకోవాల్సిందిప్పుడు. డెవలప్‌మెంట్ స్టేట్‌కేముంది? స్టేట్‌కి రెవెన్యూ, డబ్బులెవరికి ఇవ్వలేకపోతున్నాం? ఈ అన్నిట్లికి మనం మాట్లాడుకోవాల్సింది అసలు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అమరావతి ఎవరు అడగంది. 10 ఏళ్ళు హైదరాబాదే క్యాపిటల్ ఉండేది. 10 ఏళ్ళు హైదరాబాద్ క్యాపిటల్ ఉండుంటే 2024కి అంటే ఇంకో సంవత్సరం తర్వాత మనం డెసిషన్ తీసుకోవాల్సిన పొజిషన్‌లో ఉండేవాళ్ళం. ఏంటి? అప్పుడు క్యాపిటల్ ఏంటి అని. అప్పుడు దాకా మనం ముందు మనం అనుకున్నట్టే రెవెన్యూ జనరేషనో, లేపోతే ఇంకేదో లేదా ఇంకా డెవలప్‌మెంటో లేదా ఏదో ఒకటి డిసైడ్ జేసుకునేవాళ్ళం. కానీ ఇట్ ఈస్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దట్ ఈస్ రన్ బై చంద్రబాబు నాయుడు గారు యాస్ సీఎం. ఆయన తీసుకున్న డెసిషన్ వల్లే అమరావతిలో ఫండ్స్ అటెళ్ళినియి. అండ్ అమరావతిలో ఇందాక మీరన్నట్టు భూములు ఎవరి దగ్గర ఉండడం వల్ల ఆబ్వియస్‌లీ అంటే ఇవాళ ఒక పార్టీ మీరే ఓపెన్‌గా అంటున్నారు కాబట్టి ఒక పార్టీ ఒకళ్ళ దగ్గర మాత్రమే స్ట్రెంత్ ఉంది అంటే, ఆ పార్టీ ఎలా ఒప్పుకుంటది? ఇప్పుడు నేను ఒక పార్టీగా లోపలికొచ్చాను. నేను పార్టీగా లోపలికొచ్చినప్పుడు ఒక్కళ్ళ దగ్గరే మొత్తం స్ట్రెంత్ అంతా ఉంటది. నేనిప్పుడు డెవలప్ చేసిందంతా ఒక్కళ్ళ దగ్గరికే అసెట్స్ అంతా ఎళ్తాయి అంటే, నేనేమన్నా నీకు ఆస్తి పెంచనీకొచ్చినానా? లేదు గదా! స్టేట్ మొత్తాన్ని పెంచనీకొచ్చినాను. ఆల్రెడీ డబ్బులున్నోళ్ళ దగ్గర డబ్బులు పెంచేది గవర్నమెంట్ ఏంటి?
డబ్బులు లేని వాళ్ళకి చేయాల్సింది. అదే కదా జగన్ చేస్తుంది. వెల్ఫేర్ స్కీమ్స్. మాట్లాడిన ప్రతి ఏంటి జగన్ చెప్పిన మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి స్కీమ్ 90% ఆఫ్ స్కీమ్స్ ఎక్సెప్ట్ మద్యపాన నిషేధం లాంటి కొన్ని తప్పిడిసి అన్ని చేస్తున్నాడు. సో ఐ డోంట్ థింక్ అండ్ ఈ క్యాపిటల్ విషయానికొస్తే క్యాపిటల్ అనేది ఫస్ట్ చెప్పిన పాయింట్ నేనొకటే. క్యాపిటల్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటది. అండ్ ఇవాళ స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తుంది జగన్. జగన్ ఈస్ ద సీఎం ఆఫ్ ది స్టేట్. హిస్ డెసిషన్ వుడ్ బి ది ఫైనల్ డెసిషన్. ఇవాళ నేనెంత మాట్లాడుకున్నాను అండ్ ఆల్రెడీ ఒక జియో పాస్ అయింది 3 క్యాపిటల్స్ గురించి. కానీ కోర్ట్ వద్దంది కాబట్టి డెసిషన్ ఇంకా ఆగుంది కాబట్టి జరుగుతది. జరిగిన తర్వాత ఏది జరగాలో అది జరుగుతది. అండ్ అప్పుడు దాకా ఏ పార్ట్ ఆఫ్ ది స్టేట్ డెవలప్ అవ్వాలి ఆర్ ఎల్స్ ఎక్కడికి ఏం వెళ్ళాలి అని డిసైడ్ చేసేది కూడా కంప్లీట్‌గా 151 సీట్లొచ్చిన జగన్ దగ్గరే ఉంటది. జగన్‌కి 151 సీట్లు ఎందుకొచ్చినియి అంటే ముందు మేమేదో అమరావతి కడుతున్నాము. అదే కదా! ఇప్పుడు ఆబ్వియస్‌లీ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ జనాలు గనుక నేను కడుతున్నాను అనేది నమ్మేసుంటే ఓట్లేసి గెలిపించుకునేవాళ్ళు. అటు ఓట్లేయకుండా ఇక్కడ 151 సీట్లొచ్చినియంటే దానికర్థం ఈయన మీద నమ్మకం పెట్టుకొని గెలిపించుకున్నారు. ఒకవేళ ఈయన మీద నమ్మకం లేకపోతే నెక్స్ట్ టైమ్ కాదు అని చెప్పుకొని దించేస్తారు. కానీ ఎప్పుడు దాకా అయితే ఈ 5 ఏళ్ల టెన్యూర్‌లో ఈయన సీఎంగా ఉంటారో అప్పుడు దాకా డెసిషన్ మాత్రం ఈయన చేతుల్లోనే ఉంటది. అప్పుడు దాకా మనం ఏం చేసేసుకున్నా, మనం ఏం అరిసేసుకున్నా ఆయన ఎక్కడి దాకా ఎళ్ళాలనుకుంటారో అక్కడికే జరుగుతాయి. ఆయన ఏమవ్వాలనుకుంటాడో అదే నడుస్తది. సో దట్ ఈస్ ద అలా పాయింట్. అలా అలా నడవదు సిద్ధార్థ్ అని మీకు తెలియకనే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏమన్నాడు మన ఇద్దరం ఒక అగ్రిమెంట్‌కెళ్ళాం. ఒక అగ్రిమెంట్‌కెళ్ళామనమాట. నువ్వు నాకు రూ. 1,00,000 ఇచ్చావు. నేను తీసుకున్నాను. నీకు రూ. 2 వడ్డేస్తాను ఒప్పుకున్నాను. ఒక 2 ఇయర్స్ తర్వాత నేను నీ దగ్గరికొచ్చి నేను ఈ డబ్బులు ఇవ్వను. రూ. 2 వడ్డీ అంతకన్నా ఇవ్వను. నీకు నువ్వు ఇచ్చిన 1,00,000 అంతకన్నా ఇవ్వను అని అంట. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? అచ్చా! మీరు ఫార్మర్స్ గురించి మాట్లాడుతున్నాం అన్నా? క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నాను. క్యాపిటల్ గురించి అంటే అదే అమరావతి అమరావతి గురించా? క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు అమరావతిలో అమరావతి క్యాపిటల్ అది స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది. ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెట్టిందది. ఓకే. అవును పెట్టింది. దానికి కొన్ని అగ్రీమెంట్స్ ద్వారా పెట్టుకుంది. నేను ఇయి కట్టిస్తాను. మీకు కట్టిస్తాను. మీకు ల్యాండ్‌లు ఇవ్వండి అని చెప్పి ఒక అగ్రీమెంట్ తీసుకొని ఏపీ స్టేట్ గవర్నమెంట్ అక్కడ పెట్టింది. ఇప్పుడు అదే స్టేట్ హ్మ్. గవర్నమెంట్ నేను ఇక్కడ కట్టను వేరే చోట కడతానంటే కుదరదు. నువ్వు అది అవును. క్లియర్ చేసుకొని తర్వాత కట్టించలేకపోతున్నాను డిస్కషన్ అన్నప్పుడు చేసుకోవచ్చు. నీకు 150 కట్టించలేకపోతున్నాను కదా! అన్నప్పుడు 175 వచ్చినా గాని కుదరదు. నువ్వు చేయలేవు. బానున్న ఉన్నారా? ఆర్ ఎల్స్ ఎనీబడీ కుడ్ క్లారిఫై. కట్టించలేకపోతున్నాను అన్నప్పుడు ఆ ఫార్మర్స్‌కి కన్నాల ఎవరి దగ్గర గారు నుంచి గాని అయితే మాస్టర్ గాని కాదు ఒక్క క్లారిఫై నిమిషం. చేస్తారనుకుంటా. కట్టించలేకను అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఒక ఎకరా ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఒక ఎకరా ఆ! ఇచ్చారనుకోండి, గవర్నమెంట్ ఆ! వాల్యుయేషన్ ప్రకారం ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఇండస్ట్రీకి అనేది వచ్చిన భూములు ఇస్తారు కదండి, ప్రభుత్వం సేకరించినప్పుడు 3 రెట్లు హ్మ్. అధికంగా చెల్లించాలండి. ఇప్పుడు ఆ! దాని కాస్ట్ వచ్చేసి 1,00,00,000 అనుకోండి. ఇది ఆ! 1,00,00,000 అవుతుంది ఒక 33,000 ఎకరాలు హ్మ్. అనుకోండి. హ్మ్. 1,00,00,000 అనుకోండి. ఇప్పుడు దగ్గర దగ్గర 3,00,00,000 రైతులకు చెల్లించాలండి. మన ఓకే. మన అదే. దగ్గర దగ్గర త్రీ యాహ్! యాహ్! టైమ్స్ ఇప్పుడు కన్నాల మన గారు ప్రభుత్వ దానికర్థం ఏంటి? ఇప్పుడు దానికర్థం నేను అమరావతి నుంచి మార్చకూడదని కాదు. నేను ఒకవేళ అమరావతి నుంచి మారిస్తే దానికి నేను 3 రెట్లు డబ్బులివ్వాలి. ఒకవేళ మీరు చెప్తున్న పాయింట్ కరెక్ట్ అయితే 3 రెట్లు డబ్బులివ్వాలి. ఆర్ ఎల్స్ 3 రెట్లు ఈక్వేట్ చేసి ల్యాండ్ ఇవ్వాలి. సో, ఇప్పుడేంటి మార్చకూడదు అని కాదు. మారిస్తే ఇవ్వాలి. అండ్ అది లీగల్ అయినప్పుడు మారుస్తాం అన్న డెసిషన్ గాని ఫైనలైజ్ అయితే అప్పుడు ఇస్తారు. లేదు అంటే 3 క్యాపిటల్ పాయింట్ మీదే ఉంటది. ఆ 3 క్యాపిటల్ మీద పాయింట్ మీద ఉన్నప్పుడు అసలు ఇది ఇంక కూడా నువ్వు ఇంకోటి చెప్తుంది ఇక్కడ కూడా 3 ఇంకోటి క్యాపిటల్‌కి ఇంకోటి అపోజ్ ఇక్కడ చేస్తది. నువ్వు చెప్తున్న ఇప్పుడు పాయింట్ కూడా ఇంకోటి 3 కూడా ఇక్కడ క్యాపిటల్ అపోజ్ చేస్తది అగ్రీమెంట్. ఇంకోటి కూడా వీళ్ళ రైతులు ఒప్పుకోవాలండి. ఇక్కడ మీరు ఏదైతే కాంపోజిషన్ మీరు చెప్పారు కదా, ఈ డబ్బులు దాని కూడా ఆల్రెడీ అగ్రిమెంట్ చేసేసుకోండారు. ఒక అగ్రిమెంట్ ఉంది అక్కడ. నేను ఇది బిల్ చేస్తాను, ఇది చేస్తానని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ చెప్పేసింది. ఇది చేస్తానన్నప్పుడు మీరు దీనిపైన రైతులు ఖచ్చితంగా దీనిపై స్టాండ్ అవుతారు. అక్కడ స్టాండ్ అయినప్పుడు నాకు ఇదే కావాలి, నాకు కాంపోజిషన్ నాకు ఏది వద్దు, నాకు ఇదే బిల్ చేయాలన్నప్పుడు సార్ ఖచ్చితంగా నువ్వు సార్ గవర్నమెంట్ కనాల తరఫున గారు, స్టాండ్ ఇవ్వాల్సిందే. సిద్ధార్థ గారు, సార్ కనాల గారు, గవర్నమెంట్ గనక నేను ఇవ్వలేను కాంపెన్సేషన్, నేను ఇది ఇస్తున్నాను ఇంత అమౌంట్ లో ఇది నేను లీగాలిటీస్ మాట్లాడుతున్నానండి, ఇంత ఇస్తాను అంటే రైతులు నేను దాన్ని తీసుకోను అంటానికి లేదు. ఎంత ఉంది. అడగాలో రైతులు అడిగి 100% ఉండదు ఉంది. ఉందండి, ఉండదు 100% అగ్రిమెంట్ ఉంది. ఉండదు మాస్టారు, కోర్టుకి వెళ్తారండి వాళ్ళు. ఉండదు. సార్ కోర్టుకు వెళ్తే అది కోర్టు ఏం ప్రైవేట్ చెప్తుంది? ఎంటిటీ ఐపీ కాదు, పెడుతుంది గవర్నమెంట్. గవర్నమెంట్. ఆల్రెడీ చెప్పింది కదా, ఆల్రెడీ కోర్టు ఏం చెప్పేసింది కదా, చెప్పి సార్ ఆల్రెడీ కనాల కోర్టు గారు, చెప్పేసింది, తీర్పు మీరు ఇచ్చేసింది ఇందాక కదా కూడా మీకు. కోర్టు తప్పు చేశారు. దాని గురించి డిస్కషన్ నడిచింది. చెప్పండి చెప్పండి. ఏంటంటే ఏపీ రాజధాని కింద అమరావతి రాజధాని అయిపోవాలి, అక్కడ 6 నెలల్లో కట్టేయాలని చెప్పి దాని మీద స్టేకి వెళ్తే అట్లాంటివి ఏవి కుదరవు, కట్టడం కుదరదు, అట్లాంటి విషయాల గురించి లైట్ తీసుకోండి అని చెప్పింది. సార్ ఎవరు చెప్పారు మీకు ఇది? ఏమయ్యా మీరు అసలు కనాల్ గారు చెప్పారు 6 నెలల్లో కట్టేయమని హైకోర్టు చెప్తే
సుప్రీంకోర్టు 6 ఏంటయ్యా నెలల్లో మీరు? కట్టడం కుదరదని చెప్పింది. ఎంఎన్ గారు ఏం కరెక్టే చెప్పింది కదా? సార్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది చెప్పండి 6 నెలల్లో కట్టడం కుదరదని చెప్పింది అంతే. 6 నెలలు 6 నెలల్లో కట్టడం అసలు కుదరదు సుప్రీం కోర్టులో హీరింగ్ ఈ రోజు హీరింగ్ వచ్చిందండి. మీరు ఏం మాట్లాడతారు? సుప్రీం కోర్టులో అసలు హీరింగే లేదు. ఈ రోజు జరిగింది అసలు ఆర్గ్యుమెంట్ కూడా పూర్తి కంప్లీట్ అవ్వలేదు సుప్రీం ఎంఎన్ మీకు కోర్టులో. గుర్తుందా, మనం ఒక రోజు ఇదే డిస్కషన్ పెట్టుకున్నాము ఒక 2 సుప్రీం కోర్టుకి వెళ్ళారండి, అంతేనండి. అసలు నేను ఆర్గ్యుమెంట్ కంప్లీట్ అవ్వలేదు. క్లియర్ గా చెప్తాను. 6 నెలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయమని గవర్నమెంట్ చెప్తే చేయమని చెప్పి అది ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదండి మొత్తం. సార్ కనాల్ గారు ఒక్క నిమిషం, అది 6 నెలల్లో చేయాలని చెప్పి హైకోర్టు చెప్తే వీళ్ళు 6 నెలల తర్వాత వెళ్ళారు. యాక్చువల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పడాలి, దానికి భయపడి వీళ్ళు మన సుప్రీం కోర్టుకి వెళ్తే అదేం చెప్పిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎప్పుడు ఇంత కాల వ్యవధి పెట్టకూడదు అని చెప్పింది. అంతే తప్ప మీరు చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు నేను అది కూడా చెప్పలేదు. ఇందాక కనాల్ గారు అది ఇచ్చేసింది, అదే 6 నెలల్లో కట్టేయాలని కనాల్ గారు చెప్తుంటే ఆ స్టేట్మెంట్ హైకోర్టు ఇస్తే సుప్రీం కోర్టు అది కుదరదని చెప్పింది. ఆ స్టేట్మెంట్ వరకు అని చెప్తున్నా. కనాల్ గారు కుదరదని చెప్పలేదండి. చెప్పింది బాబు. 6 నెలల తర్వాత కనాల్ గారు చాలా ఏం స్పష్టంగా సుప్రీం కోర్టు చెప్పింది. సుప్రీం కోర్టు యొక్క స్టేట్మెంట్ లో RU అండ్ R&B అని అడిగింది. సుప్రీం కోర్టులో హీరింగ్ ఈ రోజు వచ్చిందండి. ఏం అయ్యా, ఇది దారుణం అయ్యా. మీకు కావాలంటే మీకు డిఎం చేస్తాను, ఒకవేళ కాబట్టి చూసుకోండి హీరింగ్ వచ్చింది. లేకపోతే రూమ్ లో పెట్టాం మాస్టరు కనాల్ గారు. ఈ రోజు మనం టీవీ ఛానల్ ఆ స్టేట్మెంట్ మేక్ చేసినప్పుడు రూమ్ పెట్టి మాట్లాడుకున్నాను నేను ఏమను. నువ్వు మాట్లాడాలి ఇంక తప్ప. కనాల్ గారు ఒక్క నిమిషం అన్న, టైం బాండ్ 6 months అనేది తీసేసింది అంతవరకే. ఇంకా అంతా యథావిధిగా ఉంది. సుప్రీం కోర్టు చెప్పింది రూలింగ్ మొత్తం ఒకటే. 6 months అని ఒక టైం పీరియడ్ తీసింది అంతే. అవును కదా, సుప్రీం కోర్టు తీసేసింది. హైకోర్టు ఇచ్చిందండి 6 months లోపల పూర్తి చేయమని చెప్పి హైకోర్టు ఇస్తే వీళ్ళు 6 నెలల తర్వాత ఏం చేశారంటే మామూలు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుందని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే సుప్రీం కోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో ఇది వచ్చింది తీర్పు, 6 నెలల్లో మీరు అంతా పూర్తి చేయమని చెప్పి మన ప్రభుత్వానికి ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే 6 నెలల తర్వాత టైం వేస్ట్ చేసి 6 నెలల తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్ళారు. సుప్రీం కోర్టుకి వెళ్తే ఒక 2-3 నెంబరింగ్ కోసం చాలా 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 జరిగాయి. వాళ్ళ తర్వాత ఈ రోజు హీరింగ్ వచ్చింది. మీరు కావాలంటే ఒకసారి యూట్యూబ్ తెలిసి సెర్చ్ చేయించాలి. కనాల్ గారు నేను ఆ రోజున రూమ్ పెట్టినప్పుడు పేపర్ లో ఈనాడు వాడు ఏం హెడ్డింగ్ రాశాడో కూడా చదివా. ఈనాడు వాడు ఏం హెడ్డింగ్ రాశాడో కూడా చదివాను. చెప్పలేరండి ఇక్కడ. నేను అంత ఇదిగా ఫాలో అవుతా ఉంటానండి న్యూస్ ఛానల్స్ మొత్తం. మీరు ఎన్ని ఫాలో అయినా ఇదైతే పక్కా సార్. సుప్రీం కోర్టులోకి వెళ్తే సుప్రీం కోర్టు కామెంట్ కూడా చేసింది. జై ఉండవాలి అరుణ్ కుమార్. ఒక్క నిమిషం సార్, గౌరవ్ గారు మీరు మాట్లాడలేదు, మీరు ఏమన్నా మాట్లాడతారా? నాకేదో బ్యాక్ ఛానల్ చేస్తున్నారు, నేను చదవలేకపోతున్నా. సో వుడ్ యు లైక్ టు స్పీక్? జస్ట్ స్పీక్ ఆన్ ద టాపిక్. నేను మిగతా 1-to-1 లోకి వెళ్ళిపోదాం. ఓకే దెన్. ఓకే, రైట్. సారీ. యా గో హెడ్ గైస్, గో హెడ్. ఇప్పుడు భాను గారు ఇంత ముందు రూమ్ పెట్టి డిస్కస్ చేసే అన్నారు కదా. ఫైనల్ గా ఆ రూమ్ లో మేము లేవు కాబట్టి మీరు ఎంఎన్ గారు అండ్ మిగతా సభ్యులు మాట్లాడుకున్నటువంటి మాటల మీద ఫైనల్ గా అప్పుడు మీరు ఏమి తేల్చారు, ఏమి రిజల్ట్ వచ్చింది, మినిట్స్ ఆఫ్ మీటింగ్ లాగా మీరు ఏమన్నా అక్కడ సింపుల్ పాయింట్ సార్. అక్కడ మోర్ ఆఫ్ లీగల్ కాన్సెప్ట్. ఆ రూమ్ డిస్కషన్ కూడా మోర్ ఆఫ్ ఎ లీగల్ గ్రౌండ్స్. హౌ కోర్ట్స్ ఆర్ బీయింగ్ మోరల్ పోలీసింగ్, వాటి పరిధిని మించి టూ మచ్ గా ఎక్కడ ఎక్స్టెండ్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి మేము ఇక్కడ కూడా ఉన్నాము, మాకు అథారిటీ ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాయి అనేటువంటి గ్రౌండ్స్ బేసిస్ మీద అలా దిస్ ఈస్ వన్ సచ్ కేస్ వేర్ సుప్రీం కోర్ట్ హ్యాస్ హైకోర్ట్ హ్యాస్ బిహేవ్డ్ అనేటువంటి కాన్సెప్ట్ మీద రూమ్ స్టార్ట్ అయితే దట్ వాస్ ద పాయింట్ వేర్ వి డిస్కస్డ్ ఆల్ ద హెడ్డింగ్స్. ఈనాడు వాడు ఎలా ప్రెజెంట్ చేశాడు, సాక్షి వాడు ఎలా ప్రెజెంట్ చేశాడు, సాక్షి న్యూస్ ఎలా వచ్చింది, ఈనాడులో గుంటూరులోనే ఉన్నాను అప్పుడు ఈనాడు హెడ్డింగ్ కూడా చదివాను. సో గవర్నమెంట్ కి చంద్రబాబు నాయుడుకి ఎంత హక్కు అయితే ఉందో జగన్ కి కూడా అంతే హక్కు ఉంది ఇఫ్ హీ వాంట్స్ టు చేంజ్ ఎ క్యాపిటల్. బట్ కరెంట్ గవర్నమెంట్ ఈస్ బౌండ్ టు ద ప్రామిసెస్ ఆర్ ద లీగాలిటీస్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్. ముందు గవర్నమెంట్ చేసిన హామీలు కాదు, చేసినటువంటి లీగాలిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చాను, ఇంకో అప్పు చేశాను, వీటన్నిటికీ కరెంట్ గవర్నమెంట్ ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో ఈ ప్రాసెస్ లో ఈ కరెంట్ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ రైతుల దగ్గర నుంచి తీసుకుంది కాబట్టి ఆ ల్యాండ్ ని యాజ్ ఇట్ ఈస్ గా వెనక్కి ఇవ్వాలి. లేకపోతే ఎంఎన్ గారు నేను కూడా అదే డిస్కస్ చేశాను, ఆ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ గా ఇవ్వలేకపోతే అక్కడ కాంక్రీట్ పోయొచ్చు, లేకపోతే రాళ్ళు వేయచ్చు, ఇంకోటి చేయొచ్చు. దానికి తగ్గట్టుగా కాంపెన్సేషన్ గవర్నమెంట్ పే చేయాలి యాజ్ పర్ ద కోర్ట్ గైడ్ లైన్స్. బట్ గవర్నమెంట్ రిజర్వ్స్ ద రైట్ టు డిసైడ్ సమ్వేర్ ఎల్స్ యాజ్ అ క్యాపిటల్.
అది గవర్నమెంట్ రిజర్వ్స్ ద రైట్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం ఫర్ దట్ మ్యాటర్. మరి హామీల విషయంగా ఇదంతా డిస్కషన్ అయితే నడిచింది. నేను అమన్ గారు చెప్తాను. నేను చెప్తాను ఇక్కడ. యాక్చువల్లీ ఏంటంటే మన కాంపెన్సేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకునే ఎందుకంటే వాళ్ళు వెళ్ళలేదు. ఇట్స్ హైపోథెటికల్ థింగ్, అది పక్కన పెట్టేద్దాం అది ప్రస్తుతానికి. కాంపెన్సేషన్ వరకు ఎవరు వెళ్ళలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే యాస్టీస్ హైకోర్టు ఏం చెప్పిందో అన్నీ అట్లాగే వ్యాలిడేట్ చేసుకుంటూ పోయింది. ఎక్కడ రిలాక్సేషన్స్ ఏం ఇవ్వలేదు హైకోర్టు దానికి. ఓకే, వాళ్ళు ఏం చెప్పాడంటే హైకోర్టు 6 monthsలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి హైకోర్టులు చెప్పారు. సో అది ఎప్పుడైనా కానీ టైం బౌండ్ పీరియడ్ ఏ కోర్టు దాన్ని ఒప్పుకోదు అనమాట. ఇప్పుడు ఏ గవర్నమెంట్ చేసినా కానీ అలా చాలా ఉంది. అలాగే సుప్రీంకోర్టు ఏమందంటే 6 months పీరియడ్ ఎలా పెడతావు నువ్వు, 6 monthsలో డెవలప్ చేయాలని చెప్పి ఎలా డైరెక్ట్ చేస్తావు నువ్వు, అది 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 కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పి ఆ రిలాక్సేషన్ తీసేసింది అంతే. 6 months తీసేసింది అంతే, టైం పీరియడ్ తీసింది అంతే. అంతేగాని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపేయాలి, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలప్ మీరు చేయకూడదు మీరు ఎప్పుడు కరెక్ట్ సార్. చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ మీరు నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను అమన్ గారు. అదే 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 నేను చెప్తున్నాను. ఇక్కడ హైకోర్టు దాన్ని ఒక హైలైట్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్సెస్ ఎందుకంటే ఏం ఆఫ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు. ఎక్సెస్ ఇంట్రెస్ట్ ని హైకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు కట్ రిలాక్సేషన్. చేసింది. అది అదే అన్న. నెక్స్ట్ చెప్పండి. ఆర్ అండ్ బి పని చెయ్యొద్దు అని చెప్పింది అంతే. మిగతాదంతా అదేం మాట్లాడలేదు. అదే అదే అది నా పీపీ. ఓకే, వి హావ్ అనదర్ న్యూస్ స్పీకర్ శ్రీ గారు. బాగా మాట్లాడతారు ఆయన. నమస్తే శ్రీ గారు, హౌ ఆర్ యు సార్? నమస్కారం అండి, నేను బాగున్నాను. యా యా నిష్ణాతులు విజ్ఞులు అందరూ మంచిగా తెలిసిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, కాసేపు వింటాను. విని అవగాహన చేసుకుని నా అభిప్రాయం ఉంటే చెప్తాను. ప్రస్తుతానికి తప్పకుండా. కాసేపు వింటానండి. అంటే మేము చెప్పిన వాటిలో ఓవరాల్ గా మీకు హెడ్లైన్స్ ఇచ్చేస్తా. నేనైతే కంప్లీట్ గా ఆపోజిట్ ఉన్నాను. అంటే కొన్ని కొన్ని పాత ప్రభుత్వం చేసిన నిర్మాణాలే కంప్లీట్ చేయనట్టు వాడు, ప్రామిస్ చేసిన పోలవరాలు చేయనట్టు వాడు, జీతాలు సరే ఏమి లేని వాడు వాడేదో డెవలప్ చేస్తానంటే ఇది ఒక రాజకీయ లేదా కులపరమైనటువంటి కక్షాదింపు చర్య తప్ప ఆయన నమ్ముకున్న ఏపీ ప్రజలంతా అస్సామే అని నేను అన్నా అనమాట. దాన్ని కొంతమంది కాంట్రడిక్ట్ చేశారు, కొంతమంది సపోర్ట్ చేశారు. కొంతమంది పాతవాడు ఇలా చేశాడు కాబట్టి కొత్తవాడు ఇలా చేయడంలో తప్పులేదు అన్నారు. కొంతమంది రాజ్యాంగపరమైన రాజధాని ఎలా నిర్మించాలి, చేస్తే తప్పేంటి అని ఆ ప్రాంతం వాళ్ళు కొంతమంది వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా కన్నాల గారు అడిగినటువంటి 3 రాజధానుల హైకోర్టు బిల్లు విషయం ఆయనకు ప్రశ్నిస్తే దానికి భాను గారు ఎంఎన్ గారు ఇదే పాయింట్ మేము ఒక రూమ్ పెట్టాము, అక్కడ ఏం మాట్లాడుకున్నామని వీళ్ళిద్దరు కలిసి కన్నాల గారు చెప్తున్నారు. అది అప్డేట్. ధన్యవాదాలండి. నాకు అంటే పూర్తి అవగాహన ఆంధ్ర రాజకీయాల మీద లేకపోయినా, అంటే ఒక ప్రభుత్వం లేకపోతే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వ్యక్తిగత అభిమానాలు దురభిమానాలు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల పరిపాలన మీద ప్రభావితం చేసేటట్టు నిర్ణయాలు తీసుకుంటే వాటి తలక సత్ఫలితాలైన దుష్ఫలితాలైన దీర్ఘకాలికంగా ఉంటాయి. ఇది ఇంతవరకు మనం చాలా వరకు ప్రూవ్ చేసుకున్నారు ఇదివరకు ఉండే రాజకీయ ప్రముఖులందరూ. రాజ్యాంగబద్ధంగా వ్యక్తిగతంగా అభిమానం చూపించినట్టు రాజ్యాంగబద్ధంగా చేసే ఏ పనికైనా ప్రజాసమ్మతమే. కానీ అది రాజ్యాంగబద్ధం. కానీ ఇక్కడ నైతికత, న్యాయం, నీతి అనేవి రాజ్యాంగం బద్ధం తర్వాత వస్తాయి. ఆ వ్యక్తి నీతిమంతుడు, నైతికుడు అయితే ఇప్పుడు ఎవరో నేను జాయిన్ అయ్యేట వెంటనే చెప్తున్నాను, ముందు ప్రజలకు ఉండే నష్టాన్ని పూడ్చాలి. అది ఏ ప్రభుత్వం అనేది కాదు. ఇంతకుముందు ప్రభుత్వం ఒక ఉద్దేశంతో స్వాధీనం చేసుకుంది ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని. అది ఏ ఉద్దేశంతోనైతే ఆస్తులను స్వాధీనం చేసుకుందో ఆ ప్రజా ఉద్దేశం బేసికల్లీ ఆ ఉద్దేశం నెరవేరనప్పుడు ఏదైనా కారణం అవ్వచ్చు, దాన్ని తిరిగి వాళ్ళకి ఏ రూపంలోనైనా ఇవ్వడం అనేది అది నీతిమంతం. అంటే అది రాజ్యాంగబద్ధంగా నేను ఇవ్వక్కర్లేదు అని కొట్టేసి వెళ్ళిపోతే నీతి తొంగలో తొక్కినట్టు. ఎందుకంటే మళ్ళీ ఓటు బ్యాంక్ దగ్గరకు వెళ్ళేసరికి ప్రజలకి రాజ్యాంగం కంట నన్ను ఎలా చూసుకున్నాడు అనేది ఎక్కువ, నేను ఎలా ప్రభావితం అనేది నాకు ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఓటు వేసే సమయంలో నాకు పెన్షన్ వచ్చిందా, నేను ఇచ్చేస్తాను, నాకు నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారు ఈ గవర్నమెంట్, నేను ఓటు వేసేస్తానంటారు. కానీ ఆ 1000 రూపాయల తాలూకా ఖరీదు ఆ వ్యక్తి మీద ఇండైరెక్ట్గా ఎంత పడుతుంది అనేది ఆ వ్యక్తికి అవగాహన లేకపోతే ఈ తాయిలాలు, ఈ తాత్కాలికమైన క్యాటలిస్టులు అంటారు, ఇవి ప్రభావితం చేస్తాయి. అందుకనే ఏ వివేకవంతుడైన వ్యక్తి అయినా అంటే ఓటర్ అయినా ఒక ప్రభుత్వాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ వ్యక్తిగతంగా ఆరాధించుకుంటే ఒక రాజ్యాంగబద్ధంగా నీతిమంతంగా ఎంత ఉన్నారు అనేది మాత్రమే లెక్కలో తీసుకుంటే
ఇలాంటి ఈ వ్యక్తిగతంగా నాకు ఆ ప్రభుత్వం ఇలా చేసింది, నేను మీద కక్ష తీర్చుకుంటాను, నేను ఇలా చేస్తాను. ఇప్పుడు ఈ ప్రత్యక్షంగా మనం చూస్తుంది ఎక్కువగా తమిళ రాజకీయాల్లో చూస్తుంటండి. ఒక గవర్నమెంట్ వెళ్తుంది, ఏమో చేస్తుంది, రెండో గవర్నమెంట్ వస్తుంది, వెంటనే దాన్ని అడిజిట్ మార్చేస్తుంది. ఇక్కడ నలిగిపోయారు ప్రజలే. అందుకనే రాజధాని విషయంలో తీసుకునే నిర్ణయం అని కానీ ఏదైనా రాజ్యాంగబద్ధంగా ప్రజామోదయోగ్యంగా ఉంటేనే అది చెల్లుతుంది. అందుకనే ఇప్పటి వరకు ఇదివరకు ప్రభుత్వం చేసుకున్న అమరావతి నిర్ణయం కూడా పూర్తిగా స్థిరీకృతం కాకపోవడానికి కారణం కూడా ప్రజలకు అనుకూలంగా, రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అనుకూలంగా చేయకపోవడం వల్ల. అంటే రాజ్యాంగబద్ధంగా అంటే అది బహుశా రాజ్యాంగబద్ధం అవ్వచ్చు, అందులో ఏ లొసుకులు వాడుకోవచ్చు, కానీ చివరికి లాభపడేదైనా నష్టపడేదైనా ప్రజలు కాబట్టి వాళ్ళ దృష్టిలో లేనప్పుడు ఏ నిర్ణయం కూడా మంచి ఫలితాన్ని ఇవ్వదు ఆ వ్యక్తికి కానీ ఆ పార్టీకి కానీ. నేను ఇంకొక కోణం మాట్లాడతాను. అంటే ఆ నిర్ణయం అలా వదిలేసి అధికార వికేంద్రీకరణ అనేది మూలస్తంభం. ఇప్పుడు మీరు అమెరికాలో కాలిఫోర్నియా తీసుకుంటే స్టేట్లో, లేకపోతే ఎందుకు అమెరికా తీసుకున్నా, అంటే అమెరికా కొలమానం కాదు, బట్ ఒక ఉదాహరణగా తీసుకున్నా, అందరికీ తెలిసిన ఉదాహరణ తీసుకుంటే అక్కడ ఆర్థిక రాజధాని ఒక దగ్గర ఉంటుంది, ఈ ఎంటర్టైన్మెంట్ రాజధాని లాస్ ఏంజలస్, ఆర్థిక రాజధాని శాక్రమెంటో, నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ సెంటర్ అనేది శాన్ ఫ్రాన్సిస్కో, అలాగే ఈ సైన్స్ టెక్నాలజీ ఉద్యోగ కల్పన ఇవన్నీ కూడాను సిలికాన్ వ్యాలీ. ఇలాగ వికేంద్రీకరణ అవడం వల్ల పెట్టుబడులు, ధనము, సంపద అంతా ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా దాని విస్తృతి పెరుగుతుంది. అంటే ఈ ఊర్లోనూ ఆ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఆ ఊర్లో పెరుగుతుంది. అంటే బేసికల్గా అది అధికార వికేంద్రీకరణ జియోగ్రాఫికల్గా, భౌగోళికంగా కూడా జరగాలి. ఆ ఉద్దేశంతో చేసిన సత్ఫలితం ఏదైనా మంచిది వస్తుంది, మంచి నిర్ణయం ఏదైనా. అలా కాకుండా నాకు ఈ ఊర్లో నా కుటుంబం ఉంది, లేకపోతే నా సంపద ఉంది, దీని చుట్టూతో పెరగాలి, ఇలాంటి స్వార్థపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇప్పుడు మనకి రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్లో కేంద్రీకృతమైన సంపద అంతా ఒకే పక్క ఎలా వెళ్ళిపోయిందో అలాగే భవిష్యత్తులో కూడా వెళ్ళిపోతుంది. ఆ ఉద్దేశంలో మాత్రం వీరికి రాజధాని వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ చాలా ముఖ్యం. అలా కాకుండా నా స్వార్థం కోసం, నా స్వప్రయోజనం కోసం మాత్రమే నేను నిర్ణయాలు తీసుకుంటాను, లేదా ఇంకొక రాజకీయమైన దురుద్దేశంతో తీసుకుంటానంటే మాత్రం ఇవన్నీ కూడా టెంపరీ అండి. అంటే కొన్నాళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, ఆయన ఉన్నారా, లేకపోయినా సరే ఆయన ప్రభావం ఉంది. అలాగే ప్రజల మీద పర్మనెంట్ మార్క్ వదలగలిగే ఏ నాయకుడైనా సరే అతను వ్యక్తి కంటా ఉన్నతుడై మహోన్నతుడిగా మిగిలిపోతాడు. అలాంటి నాయకులు ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అస్థిరతని స్థిరపరచడం అవసరం. రాజకీయం ఇది రాజధాని వైజాగ్ వచ్చి లేకపోతే అమరావతిలో ఉండాలన్నది, వీటి రెండింటికైనా ఏదైనా కానీ స్థిరత్వం ఉండి, ఇప్పటికే ఫైనాన్షియల్ డెఫిషియన్సీలో ఉన్న ఏరియాలని ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్ దెన్ టేకింగ్ ఏ డెసిషన్ విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అది నా ఉద్దేశం. ధన్యవాదాలండి. వెరీ వెల్ బాగా సెడ్, వెరీ వెల్ చెప్పారు సెడ్. అండ్ శ్రీ. we have a few more new speakers. గౌరవ్ అండ్ టోపోలాజికల్ కనిపించాడు ఇందాక మాట్లాడుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఓకే, జయనాని గారు అండ్ గౌరవ్ మీరు ఏమైనా మాట్లాడేస్తే, శివ వాంట్స్ టు సే సంథింగ్ అట. సో మనం టాపిక్ లోకి వెళ్దాం. రాజకీయం గురించి అయితే నేను మాట్లాడలేను సార్. గౌరవ్ గారు మైక్ నేను తీసుకోండి. యా, ఓకే ఓకే, డన్. ఐ హోప్ అందరూ మాట్లాడేది. శివ, యువర్ సేయింగ్ సంథింగ్, చెప్పు శివ. శ్రీ బాగా మాట్లాడారని ఐ వాజ్ జస్ట్ అప్రిషియేటింగ్. ఓకే, అది అక్కడ పెడితే ఇందాక మంచి కాన్సెప్ట్ ఒకటి చెప్పారు, గవర్నమెంట్ విల్ ఫైల్ ఇన్సాల్వెన్సీ అని. అది అట్లానే కొంచెం చెప్తే ఐ విల్ గెట్ ఎన్లైటెండ్. ఎవరు, శ్రీ గారా? ఎవరో చెప్పారు మరి. ఏమని చెప్పారు? ఒకసారి క్వశ్చన్ అడగవా? అంటే శ్రీ గారు చెప్తారు. గవర్నమెంట్ ఈ అమరావతి రైతుల గురించి, శ్రీ కాదు అనుకుంటా, ఆయన ఇప్పుడే వచ్చారు కదా, అమరావతి రైతులకి కాంపెన్సేట్ చేయడానికి డబ్బులు ఇవ్వాలి అది ఇదని మాట్లాడుకుంటూ సమ్మన్ వస్తే ఇవ్వక్కర్లేదు అంటే ఎంఎన్ లేదు ఇవ్వాలి అని చెప్పాడు. యా, దట్ ఈస్ రైట్, ఎంఎన్ చెప్పింది కరెక్టే. సో టు కౌంటర్ హిమ్ సంబడి సైడ్ గవర్నమెంట్ ఇన్సాల్వెన్సీ ఫైల్ చేస్తుంది అని.
అసలు ఇన్సాల్వెన్సీ ఎట్ట ఫైల్ చేస్తుంది గవర్నమెంట్, ఎందుకు ఫైల్ చేస్తుందో అడుగుదాం అనుకున్నా. ఓకే, నువ్వు చాట్లో అడిగిన టాపిక్ గవర్నమెంట్ ఐపీ పెట్టడం గురించి అంతే కదా? యా ఓకే, డన్ డన్ డన్. యా, గవర్నమెంట్ ఐపీ పెట్టి బిస్కెట్ అవ్వాలి అని ఎవరో అన్నారట. వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ ఉంటే ఐపీ ఎందుకు పెట్టాలని చెప్పగలిగితే చెప్పొచ్చు. అసలు ప్యానల్ ఎవరైనా పెట్టొచ్చా ఓకే. లేదా? అసలు బ్యాంక్రప్సీ యాక్ట్ చదివారా? ఊరికే చెప్తున్నారా? ఏదో నోరికే చెప్పినట్టున్నారులేండి, అతను వదిలేసేయండి దాని గురించి. అదేదో కదా, ఫ్లో శివ మాట్లాడండి. చదివాడేమో, శివ చెప్తారు ఇప్పుడు. ఐపీ పెట్టలేదు రూల్స్ అండ్ పెట్టలేదు రెగ్యులేషన్స్ మీకు చెప్తారు. ఇప్పుడు చదివిన పెట్టలేదు. శివ అది చెప్తారు. ఎడ్యుకేట్ చేయొద్దులే కానీ ఇప్పుడు నేను అది ఎడ్యుకేట్ చేయను కానీ పెట్టలేదు. చెయ్యనంటే తెలిసి ఉండాలి కదా, తెలిసిందేంటో చెప్పు. అది కనల్ లేదు లేదు కనల్ ఓకే గారు ఆహా, నాకు న్యాయం అదే చెప్పండి. చెప్తున్నా, నాకు తెలిసిన కనల్ దాని నాకు గురించి న్యాయం చెప్తున్నాను. చెప్పండి. గవర్నమెంట్ నేను కెనాట్ మిమ్మల్ని ఒక ఫైల్. ప్రశ్న అడిగా కన్నా, కనల నాకు నేను తెలుసు మిమ్మల్ని ఒక ప్రశ్న ఎవరన్నారు. అడిగా, కాదు మీకు ఐపీ తెలీదు అడగండి. అన్నారు. ఐపీ ఎందుకు రూల్స్ అడిగానో నేను నేను మీకు చెప్తాను. చెప్పాల్సిన నేను బాధ్యత అయితే అడగలేదు, నేను ఉంటుందిగా. తెలియదని ఏం చెప్పలేదు. మీరు చెప్తాను. ఏదో చెప్తాను, నేను వినలేదు కాదు కదా. సార్, నేను ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తున్నా. నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను సార్. ఆ, చెప్పండి. ఆ, ఆ, ఎందుకు అడిగాను అంటే మన ఇద్దరం సినిమాల గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా మీకు. ఈ సినిమాల రాబడి గురించి మాట్లాడుతున్నాం. వీరసింహారెడ్డి సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా అని నేను మిమ్మల్ని అడిగా. మీరు నాకు తెలియదండి అన్నారు. మరి నేను కంపారిజన్ చేసినప్పుడు నేను దాని గురించి చెప్పాలిగా, ఎంత కలెక్ట్ చేసిందో, లేకపోతే కనీసం ఎంత కలెక్ట్ చేసిందో, నేను ఆ టాపిక్ ఎందుకు ఎత్తాను. కాదు నన్ను అడుగుతున్నారా ఎవరైనా గవర్నమెంట్స్ అడుగుతున్నారా? కి ఓ నన్ను ఇప్పుడు అధికారం నన్ను అడగలేదు. లేదన్న. చెప్పమంటున్నారా? చెప్తున్నా, నేను చేయలేరు చెప్పండి చేయలేరు. చెప్పండి సార్. గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఐపీ పెట్టే పొజిషన్కి వస్తే గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుంది. ఇన్సాల్వెన్సీ ఫైల్ చేసే పొజిషన్కి వస్తే దిల్ డిజాల్వ్ ద గవర్నమెంట్ అండ్ ప్రెసిడెంట్ విల్ టేక్ రాష్ట్రపతి సార్. ప్రెసిడెంట్ రూల్ అని చెప్పి గవర్నర్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు పక్కన బొరా హౌలే అని సీఎం. కరెక్ట్ అండి. అదే అదే సెంట్రల్ ఇంతకు గవర్నమెంట్ మించి విల్ టేక్ ఏమన్నా ఓవర్ చెప్పాలా చేసేస్తారు. దాని గురించి? ఇన్సాల్వెన్సీ గురించి మాట్లాడటానికి ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ రూమ్. బట్ ఎవరికన్నా పర్సనల్ గా కావాలంటే అర్థమైంది చెప్తాను, అర్థమైంది చాట్ సార్. చేస్తాను. అర్థమైంది అర్థమైంది. ఐ గాట్ యువర్ పాయింట్, నో ఇష్యూస్. యా ధీరజ్, యువర్ సేయింగ్ సంథింగ్, చెప్పండి లేదండి, ధీరజ్. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని ఒకటి ఉంటుంది, అది యూజ్ చేస్తారు. ఓకే ఓకే. అప్పుడు అంటే స్టేట్ గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోదండి యాక్చువల్ ఎమర్జెన్సీలో. బట్ అంటే స్టేట్ బడ్జెట్ మనం పెట్టుకుంటారు కదా, అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మానిటరింగ్ వాళ్ళే ఇస్తారు డబ్బులు అనమాట. ఎందుకంటే స్టేట్కి రెవెన్యూ లేనట్టే కాబట్టి. సో ఇట్ ఈస్ నాట్ ద రిజల్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్, ద ఎగ్జిక్యూటివ్ విల్ బి ద చీఫ్ మినిస్టర్. బట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఒక క్లాజ్ ఉంది ఇంట్లో కూడా, కాన్స్టిట్యూషన్లో కూడా అది జరుగుతుంది. ధీరజ్ భాయ్, ఒక్క నిమిషం, ఒకే క్వశ్చన్ బిఫోర్ వి గో ఫార్వర్డ్. యాక్చువల్ గా కరీం గారు మీరు చూసినట్టయితే గ్లిచ్ లో ఉన్నారు సార్, ద మీ వాయిస్ క్వశ్చన్ ఇస్, వినిపించలేదు. కరీం గారు ఒక్కసారి బయటకు వెళ్ళి లోపలికి రారా? ఈ లోపల సిద్ధార్థ ఫినిష్ చేస్తాడు. యా ధీరజ్, ద క్వశ్చన్ ఇస్, దీన్ని ఏమంటారు, if the state wants to actually change the capital to Vizag, which has not yet happened, అది ఏ కండిషన్ లో అవ్వాలి? ఇస్ ఇట్ దట్ ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి 1:2, అంటే ఆ ల్యాండ్ కి 1:3 రేషియోలో ఎసెట్ ఆర్ మనీ ఇచ్చి చేంజ్ అవ్వాలా, ఆర్ ఇస్ దర్ సమ్ అదర్ థింగ్? అండ్ ఇఫ్ గవర్నమెంట్ కాంట్ పే దట్ అమౌంట్, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దట్ కేస్? ఆ 3 times రేషియో మనీ ఇవ్వలేదు అంటే అమరావతి. కాదండి, ఫస్ట్ కాంపెన్సేషన్ అయితే ఒకవేళ ఫెటాల్ వైజాగ్ చేంజ్ అయిపోయిందని అనుకుందాం, అఫీషియల్గా డిక్లేర్ చేశాను అనుకుందాం, హైపోథెటికల్ క్వశ్చన్. దీనికి జనరల్గా అంటే రైతులకు కావాల్సింది అంటే ల్యాండ్ పూలింగ్లోని, అరే మీకు సగం ఇస్తాము, సగము మీకు సగం ల్యాండ్ ఉంటుంది, అది డెవలప్ అవుతుంది కాబట్టి ఆ యాంటిసిపేషన్ మీద వాళ్ళు ఇచ్చేసారు ల్యాండ్స్. సో ఇప్పుడు అది జరగట్లేదు అని అన్నప్పుడు దేర్ విల్ బి డ్యూ కాంపెన్సేషన్. డ్యూ కాంపెన్సేషన్ ఎంత ఇచ్చినప్పటికీ కూడా ఒకవేళ వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు ఎంత చెప్తే అంత ఇవ్వాలి. అంటే మాకు న్యాయం జరగలేదు, ఇన్ని సంవత్సరాలు మేము వెయిట్ చేసాం, లేకపోతే మాకు ఇంత లాస్ వచ్చింది అని అన్నప్పుడు గవర్నమెంట్ ఎంతైనా ఇవ్వండి, 3 ఇవ్వండి, 4 times ఇవ్వండి, 5 times ఇవ్వండి. ఇచ్చినప్పటికీ ఇప్పుడు కానీ ఒకవేళ కోర్టు కానీ ఫెటల్ ఇట్ గోస్ టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు 5 times కాదు మీరు 10 times ఇవ్వాలి అని డిక్లేర్ చేస్తే గవర్నమెంట్ హ్యాస్ టు గివ్, అంతే. నా దగ్గర ఒక కేస్ స్టడీ ఉంది దీన్ని చెప్పడానికి సిద్ధార్థ్, ఇఫ్ యూ పర్మిట్ ఫర్ 30 seconds. చెప్పండి. సింపుల్, నేను ముందాక చెప్పినటువంటి మా పోలవరం ఇష్యూ. పోలవరం ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి పునాదులేసి చేసినప్పుడు కొన్ని ఏరియాలు ఇది చేస్తే, నా పాత ఆర్కుట్ నుంచి ఫేస్బుక్ లో కూడా చేశాను. శ్రీరామగిరి అనే ఒక ఊరు ఎదురుగా కోయిదా అని ఒక ఊరు ఉంటది అనమాట. అంటే మనకి నీళ్లు వానాకాలంలో శబరి నది కలిసిన తర్వాత పెద్ద కొద్ది, అంత ముందంతా మాకు భద్రాచలం దాకా రాళ్లే ఉంటాయి. మేము కోయిదా దాకా కారో బస్సు వేసుకొని వచ్చి మా పడవ వాళ్ళకి, ఊళ్ళో తెలిసిన వాళ్ళకి చెప్తే అక్కడ మేము బోట్ ఎక్కుతాం అనమాట. అక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు మాకు లైన్ రాశారు, గోదావరి అంటే పోలవరం మట్టం వస్తే ఇక్కడ దాకా నీళ్లు వస్తాయి అని. తర్వాత ఏమైంది, ప్లానింగ్ మారింది కాబట్టి, అంటే అప్పటికి బైఫర్స్కేషన్ తెలంగాణ మూమెంట్ నడుస్తుంది, ఇంకొన్ని ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఆ పాయింట్ వచ్చిందనమాట. అప్పుడు ప్రాజెక్ట్ ఒకళ్ళకి నష్టం ఒకళ్ళకి ఉండకూడదు కాబట్టి వీళ్ళని కూడా వాళ్ళని కలపమన్నారు. కలపమన్నప్పుడు
మాకు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక ప్యాకేజ్ నీకు అంటే ఫుల్ ఫిగర్స్ అంటే మళ్ళీ నేను ఒక 2 డేస్ టైం ఇస్తాను, పేపర్స్ ఇస్తాను. కానీ రఫ్‌గా నాకున్న గుర్తున్నంత వరకు ఐడియా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరు పోతుంది. అందులో ఇల్లులు పోతున్నాయి. నీ ఇల్లు ఒక 300 గజాలు ఉందనుకో, 300 గజాలు ఇస్తాము. నీకు పొలం ఉంది. ఆ పొలానికి డబల్ ఇస్తాము వేరే ప్లేస్‌లో. ఎందుకంటే ఇది మాగాని కంప్లీట్‌గా మాకిక్కడ ఒండ్రు మట్టి ఉండడాన పొగాకు పండుతది. వేరే చోటుకెళ్ళి వాడు మెట్ట పొలం చేసుకోవాలి కాబట్టి డబల్ ఇస్తాము. పునరావాసని పురావాసము, దీని వరకు వచ్చేసేసేమో డబలు. ఇప్పుడు నువ్వు జీవన భృతిని నువ్వు అడ్రస్ లేకుండా వేరే చోటికి కొత్తగా ఒక వలసవాడికి వెళ్తున్నాం కాబట్టి కాంపన్సేషన్ కింద నిరుద్యోగి అయితే ఒక లెక్క ఉంది, విడో అయితే ఒక లెక్క ఉంది, ఫ్యామిలీకి ఫర్ ఎగ్జాంపుల్ 5 నుండి 10 లక్షలు బేస్డ్ ఆన్ ది ఫ్యామిలీ మెంబర్స్. దిస్ ఇస్ ద ప్యాకేజ్ 2014 బైఫర్స్కేషన్ కి. ఇప్పుడు మమ్మల్ని అందరం తీసుకుపోయి పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపారు. కలిపిన తర్వాత మొన్న జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఏలూరు జిల్లాలోకి పోయింది. వీళ్ళందరూ పశ్చిమ గోదావరి జిల్లాను మొన్నటిదాకా అడిగితే వాళ్ళు అసలు ఖమ్మానికి ఎందుకు దగ్గరగా ఉన్నారు అంటే, పోను 3 గంటలు గోదావరి నది మీద కాకినాడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రాను 3 గంటలు కాబట్టి వాళ్ళ భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్ళటం 56 కిలోమీటర్ల దగ్గర. ఇప్పటికి కూడా అక్కడ అగ్ని ప్రమాదం అయితే తెలంగాణ అంబులెన్సే వస్తది. తెలంగాణ ఫైర్ ఇంజిన్ వస్తది. వాళ్ళకేమన్నా వస్తే తెలంగాణ వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఎంతన్నా వీళ్ళు మనోళ్ళురా అధికారంగా అక్కడ ఉన్నారు అని. ఇప్పుడు వాడు ఏలూరు తెప్పించుకోవాల్సి వస్తుంది. అక్కడికి పోతే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అప్పటికున్న పాత రేటు ప్రకారంగా టీడీపీ గవర్నమెంట్ మీకు కొంత ఇచ్చిందండి. ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రకారంగా మాకు ఇంకా ఆర్డర్స్ రాలేదని నెల్లూరు జిల్లా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మొన్న లేటెస్ట్ గా వానలు పడితే కరకట్ట పెంచారు భద్రాచలం అనేది గుర్తుందా? లిటరల్లీ నీకు కావాలంటే ఫోటోలు చూపిస్తా. గుంజలకి కట్టేసినటువంటి వాట్ వాజ్ దట్ ఎకో స్పోర్ట్ కారు అటు ఇటు ఆడింది. ఆడి దేనికి మనకి రాకుండా 12 లక్షలు కారుకే బొక్క. ఇక ఇల్లు సామాన్లు వీటి గురించి నువ్వు ఆలోచించు. మా ఇంటి డాబా మీద ఒక్కటే నేను కూడా చూడగలవు. ఊరంతా గాను మొన్న వానలకి. ఏది ఇంకా నాకు ప్రాజెక్ట్ బిల్డ్ అవ్వలేదు అండ్ మిగతాది అవ్వలేదు. మా పరిస్థితి ఏంట్రా అని పోయి మొత్తుకుంటే వాళ్ళు చాలా సింపుల్ గా ఏం చెప్పారంటే, సార్ మీకు ఇల్లు మాత్రం అశ్వారావుపేట ఇచ్చారండి. అశ్వారావుపేట ఇల్లు స్థలాలు వద్దనుకున్న వాళ్ళు ఒక 4 లక్షలు 5 లక్షలు క్యాష్ ఇమ్మన్నారండి అని ఓదారిపేత లేదా వరద బాధితులు ఆదుకుంటాడు చూడు, అట్లా వచ్చి ఒక లోకలోడు ఇచ్చేసాడు. ఇంత మటుకు రూపాయి రాలేదు. అక్కడ వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు, బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలరా అంటే, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వచ్చి ఇది ఇస్తా అది ఇస్తా అంటాడు. మళ్ళీ నేను డబ్బులు రాలేదు కన్రాసం చేయాలంటే టీడీపీ గవర్నమెంట్ 100 రూపాయలు ఇచ్చింది అనుకో, 40 రూపాయలు ఇచ్చింది ఒప్పుకుంటా. ఇప్పుడు దాన్ని వైఎస్ఆర్సీపీ మార్చింది. కానీ ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి ఏలూరు జిల్లాలోకి పడ్డారు, వాడికి ఇన్స్ట్రక్షన్స్ లేవు. ఇప్పుడు 100 రూపాయలు 40 రూపాయలు వచ్చిన వీళ్ళు అడ్జస్ట్ అవ్వాలా? వీళ్ళందరూ సంఘటితం అయ్యి గవర్నమెంట్ మీద వేయాలంటే వైఎస్ఆర్సీపీ అది ఇచ్చింది టీడీపీ రాబాయి, నేను కాదు, నాకు సంబంధం లేదు, నేను ఇస్తా ఆగండి అంటాడు. మేము ఎటు పోవాలి? లేదు గొట్ లేదు ద పాయింట్. అర్థమైందన్న. బెస్ట్ కేస్ స్టడీ. బట్ ఇంట్రెస్టింగ్లీ ద పాయింట్ ఈస్ మనం we went tangentially to a point that would not happen. ఇప్పుడు దాకా ఏపీ గవర్నమెంట్ కాదు, ఒక నిమిషం. ఇప్పుడు దాకా ఏపీ గవర్నమెంట్ అఫీషియల్ గా ఇచ్చింది ఏంటి అంటే, నాట్ ఇన్ వర్డ్స్, నాట్ ఇన్ ది సీఎంస్ వర్డ్స్ ఏమీ కాదు. ఇప్పుడున్న ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది ఏంటి అంటే, దేర్ వుడ్ బి 3 క్యాపిటల్స్. దట్ ఈస్ what Amaravati would be the legislative capital, Visakhapatnam as the executive, and Kurnool as the judicial capital. ఈ సిచ్యువేషన్ లో సమ్మన్ క్లారిఫై, ఇందాక ఎవరో అన్నారు బట్ ఐ స్టిల్ హ్యావ్ అ డౌట్. ఈ సిచ్యువేషన్ లో షుడ్ అమరావతి రైతులు బి కాంపెన్సేటెడ్ విత్ సంథింగ్? నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అని చెప్పలేదు, డిక్లేర్ చేయలేదు అఫీషియల్ ఎక్కడ. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు నీ ఇక్కడున్న హైకోర్టు లేకపోతే సెక్రటేరియట్ వేరే చోట్ల పెట్టేస్తాం, ఇప్పుడున్న అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది. ఈ 38,000 acres ఎందుకు ఇచ్చారు? ద సో కాల్డ్ ప్లాన్, అమరావతి ప్లాన్ ఉన్నది కదా, డిక్లేర్ చేయలేదు అంటే వైఎస్ఆర్సీపీ డిక్లేర్ చేయలేదా, లీగల్ గా డిక్లేర్ అవ్వలేదు అంటున్నావు? వైఎస్ఆర్సీపీ డిక్లేర్ చేయలేదు, లీగల్ గా ఎక్కడ అమరావతి క్యాపిటల్ కాదని లేదు. ఓకే ఓకే డన్ రైట్. ఇంకా లేదు, ఇంకా అసెంబ్లీలో పెండింగ్ ఉన్నది ఒక పర్టికులర్ లా. అమరావతి స్టిల్ ద క్యాపిటల్. 3 క్యాపిటల్స్ బిల్ వచ్చింది అండ్ దే రివోక్డ్ ఇట్. ఇంకా అక్కడతో అమరావతి ఇస్ ద క్యాపిటల్. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఏపీ ఏమంటారు, అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ యాక్ట్ అనేది ఉంది కదా, దానికి 3 క్యాపిటల్స్కి ఏదో కాన్ఫ్లిక్ట్ వచ్చింది, రివోక్ చేశారు. ఇప్పుడు ఇంకా బిల్ పెండింగ్లో ఉన్నది. వీళ్ళు అంటే బిల్ ఏంటంటే 3 క్యాపిటల్స్ అని, పొలిటికల్ విల్ 3 క్యాపిటల్స్, ఒకటి సుప్రీం హైకోర్టు ఇక్కడను, సెక్రటేరియట్ అక్కడ, అసెంబ్లీ ఇక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ద సో కాల్డ్ ప్లాన్ ఉన్నది కదా, ఆ ప్లాన్ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం. ఇప్పుడు 38,000 acresలో నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేసింది ప్రీవియస్ గవర్నమెంట్. వీళ్ళ ల్యాండ్లు ఇచ్చారు.
ఇప్పుడు ఒకవేళ అది జస్ట్ నమ్మకం బేస్ మీద ఇచ్చారు, అది జరుగుతుందా లేదా అనేది డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. నేను డెవలప్మెంట్ నేను ఇప్పుడు కాదు 10 సంవత్సరాల తర్వాత మెల్లగా చేసుకుంటా, మెల్లగా రోడ్లు వేసుకుంటాను అంటే దానికి కూడా ఏం చేయాలి అంటే యూ షుడ్ ఫాస్టెన్ అప్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి అని చెప్పి కోర్టు కంప్లీట్గా డైరెక్ట్గా ఆర్డర్ ఇవ్వలేరు. సో అంటే ఎకనామికల్ రిసోర్సెస్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా ఉంటాయి కదా, కాన్ఫ్లిక్ట్ కూడా. సో ఆ కన్స్టెంట్స్ వల్ల ఇమ్మీడియట్గా చేయలేదు, అది నమ్మకం ప్రకారం జరిగింది. ఇప్పుడు ఇలాగే అమరావతి ఆ పర్టికులర్ యాక్ట్ అలా ఉండిపోయి నేను మెల్లగా చేసుకుంటానంటే ఈ పర్టికులర్ ల్యాండ్స్ అన్నీ వేస్టేజ్ లాగా పడి ఉంటాయి అనమాట. లేదనంటే ఇఫ్ ద ప్రాసెస్ ఇనిషియేట్స్ ఎవరి ల్యాండ్స్ వాళ్ళకి వెనక్కి వాపస్ ఇచ్చేసి ఎవరైతే యాక్చువల్గా ఎఫెక్ట్ అయ్యారో, అంటే ఇప్పుడు కొన్ని బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్, రోడ్స్ ఎలా వచ్చేసి ఆ ల్యాండ్స్ పోతాయి కదా, వాళ్ళకి ఎక్కువ కాంపెన్సేషన్ ఇచ్చి మిగతా ల్యాండ్స్ ఎవరికాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తే జరుగుతుంది. ఇంకా ఏపీ అంటే అక్కడ ఇంకా అగ్రికల్చర్ నడుస్తుంది, ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ స్టాప్డ్. 38,000 ఏకర్స్లో కంప్లీట్గా ఆగిపోయిందని ఏం లేదు. బట్ ఆన్ పేపర్ ఇట్ ఈస్ విత్ ద గవర్నమెంట్. బట్ ఇఫ్ ద ప్రాసెస్ కంటిన్యూస్ ఇన్ దట్ వే ఇంకంతా నమ్మకం మీద నడుస్తుంది. సెకండ్ అది 3 క్యాపిటల్ ఏపీఆర్డీఏ బిల్ సంబంధించి ఫండమెంటల్ కాన్ఫ్లిక్ట్. అది ఇట్స్ బేసిక్ ఫండమెంటల్ కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే నువ్వు 3 క్యాపిటల్ తీసుకెళ్ళి ఎక్కడైతే కడతా ఉన్నావో ఎగ్జిక్యూటివ్ అక్కడ కడతాను ఇక్కడ కడతానంటే ఆ ఎద్దు నువ్వు కట్టాల్సిన సిఆర్డీఏలో అనమాట, అకార్డింగ్ టు అగ్రిమెంట్. నువ్వు సిఆర్డీలో కట్టాలని తీసుకెళ్ళి దానికి సపరేట్ పేరు పెడితే అక్కడ కడతానంటే అక్కడ ఇరిగిపోయింది. అది కోర్టు అప్పుడే డస్ట్బిన్లో పడేసింది, దాన్ని అక్కడ ఆగింది. సో అక్కడ బేసిక్ ఏంటంటే నువ్వు ఒక్క ఆఫీస్ని కూడా నువ్వు సిఆర్డీఏ బయటకు తీసుకెళ్ళు. మేబీ ఎంత అనుకున్నా క్యాపిటల్ అనే పేరు లేరు, క్యాపిటల్ అనే దానికి లీగాలిటీ లేదు అని అనుకున్నా, నువ్వు ఏదైతే క్యాపిటల్ అని చెప్పబడుతున్నావో, ఏదైతే ఏ బిల్డింగ్లు ఉంటే క్యాపిటల్ అది అని నువ్వు చెప్తున్నావో ఆ బిల్డింగ్లన్నీ సిఆర్డీఏలో ఉండాలి. ఆయన అగ్రిమెంట్లో క్లియర్గా రాశారు. దట్స్ అ మేజర్ కాన్ఫ్లిక్ట్. అందుకే డాక్టర్ ఎవ్వడు ఒక బిల్డింగ్ కూడా మార్చలేడు అక్కడి నుంచి. డాక్టర్ విజయ్ కూడా వచ్చారు, ఆయన ఏమైనా చెప్తారేమో టాపిక్ మీద. బాగా వేస్ట్ చేసేసారండి, టైం అండ్ రిసోర్సెస్ బాగా వేస్ట్ చేసేసారు. ఇట్స్ అ బిగ్ మెస్. దీన్ని సాల్వ్ ఎవడు చేయడు, దీన్ని పట్టుకొని పొలిటికల్ గేమ్స్ ఆడతారు కొన్ని సంవత్సరాలు, సొల్యూషన్ ఏమి రాదు. సార్ అంటే క్వశ్చన్, బాగా టైం వేస్ట్ చేసింది వచ్చిన ప్రభుత్వమా, అంటే పాత ప్రభుత్వమా ఇప్పటి ప్రభుత్వమా, ఇద్దరునా ప్రజల? బోత్. మరి ప్రజలు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు సార్? ప్రజలు నిద్రపోతున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రజలు ఎప్పుడు నిద్రపోతూనే ఉన్నారు. కాదు, ప్రజలకేం పవర్ ఉంటుంది? పీబీఆర్ ఉందా? నాకు ఒకటి అర్థం కాదు. ప్రజలకి ఏం పవర్ అందుకే ఉంటుంది? అస్సాం, మీరందరూ అస్సాం, అదే చెప్తున్నా నేను మళ్ళీ మీది అయిపోయాక ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అలౌ మీ నేను ఒక 2 minutes ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. తప్పకుండా మీరు శివ, అయిపోయాక తప్పకుండా. విజయ్ గారు మీరు మాట్లాడేశాక ఓకే. అంటే ప్రజలు గొర్రెలు నిద్రపోతున్నారు, అదేం మారలే. బోత్ అనేది నేనైతే యాక్సెప్ట్ చేయనండి. బోత్ అనేది 33 ఎకరాస్ సేకరించడం కోసం ఈ ప్రభుత్వం అయితే అప్పట్లో దగ్గరగా ఒక 3 years పట్టిందండి ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు కూడా చాలా అక్కడ ఇవ్వనీయకుండా చేయడము చాలా రకాలుగా చేశారు అప్పట్లో. 3 years ఆయన కష్టపడి ఆ భూములన్నీ తీసుకుని చాలా వరకు అందరితో మాట్లాడి ప్రతి ఒక్క గ్రామాల్లో 37 ఎకరాలు సేకరించడం అంటే ఏం చిన్న విషయం కాదండి. మన 3 years పట్టింది అది. తర్వాత మీకు 10,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి చాలా బిల్డింగ్లు కట్టారు. తర్వాత రోడ్లు వేశారు, చాలా వరకు చేశారండి. ఆయన కూడా ఆయన ఉన్న పీరియడ్ లో ఆయన వర్క్ ఏం చేయాలో చేశారండి. మన తర్వాత ఒక 6 months లేకపోతే 1 year ఎలక్షన్ మూమెంట్ వచ్చేసింది. తొందరలో ఆ ఎలక్షన్ మూమెంట్కి వెళ్ళిపోయారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు టైం వేస్ట్ చేయలేదండి, నా ఒపీనియన్ అండి. అదే అసలు ఉన్న సిటీస్ ని సెక్రటరియట్, ప్రజావేదిక, ఎంతో కొంత పోలవరం కట్టారంటారు మీరు, అంతే కదా? ఓకే. నేనైతే చదివి ఉన్న సిటీస్ నే వాడకుండా కొత్త సిటీ కట్టడం ఏంటి అసలు? చదివి వినిపించమంటే నా దగ్గర చాలా ఉన్నాయండి. మొత్తం వినిపించమంటే నా దగ్గర డేటా ఉంది, మొత్తం అంతా ఏమేమి కట్టారు, ఎన్ని బిల్డింగ్స్ కట్టారు, మొత్తం అంతా డేటానే ఉంది నా దగ్గర. నేను చదివి వినిపించమన్నా ఊరికి టైం వేస్ట్ అని చెప్పేసి నేను, ఎందుకంటే మీరు అదో చూసే ఉంటారు కాబట్టి నేను అంత తీసుకోవట్లేదు. విజయ్ గారు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది సార్, రాయ్పూర్ ఏదో చేసుకున్నారు, జార్ఖండ్ ఏదో ఉంది, ఉన్న సిటీని వాళ్ళు టైర్ 2 ని టైర్ 1 గా మార్చుకున్నారు. కొత్తది కట్టాల్సిన అవసరం ఏంటన్నారు? దానికి ఆన్సర్ చెప్పగలరా విజయ్ గారు? ఇంకా మీరు బాగా అడుగుతారు అనుకుంటే మీరు అడగండి సార్, ఆయన చెప్తారట. అదే మీరు అడిగేశారు కదా, అదే అడగాలనుకున్నా. కొత్తది కట్టాల్సిన అవసరం. గుడ్ క్వశ్చన్ సార్. మళ్ళీ మాకు అందులో భూములు కాదు సార్, కష్టం. ఏంటి ఏమడిగారు? ట్రేడింగ్ చేసుకో.
విజయ్ గారు క్వశ్చన్ అంటారు సార్, మీరే రిపీట్ చేయండి. అసలు కొత్త సిటీ కట్టాల్సిన అవసరం ఏంటి? విజయవాడ ఉంది, వైజాగ్ ఉంది. ఈ రెండిట్లో దేన్నో చేసి పడేస్తే సరిపోయేది కదా. ఒక్క చిన్న మూడరాల రాజధాని కర్నూలు ఉంది. విజయ్ గారు ఎందుకంటే మన షెడ్లు కూడా వేసుకొని ఉండొచ్చండి, దాంట్లో ఏమున్నది? కనాల గారు ఒక్క కాదు నిమిషం. విజయ్ గారు షెడ్లు కూడా వేసుకొని ఎలా విజయ్ గారు నేను నివసించవచ్చు, చెప్తాను. దాంట్లో ఎందుకు మనం పెద్ద పెద్ద నేను బిల్డింగ్లు చెప్తా. కట్టుకోవడము? కాదు కాదు కనాల గారు ఒక్క నిమిషం, చెప్తా. కనాల గారు ఒక్క అన్న నిమిషం. ఒక్క సెకండ్, ఒకే 20 సెకండ్స్ లో ఫినిష్ చేస్తా. ఏంటంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ కూడా వద్దు, దాట్ ఈస్ ఫర్టైల్ ల్యాండ్, యూ కుడ్ యూజ్ ఇట్ ఫర్ ఫార్మింగ్ అని చెప్పింది ఫస్ట్ టైం నీతి ఆయోగ్. అది కాకుండా అంతగా మీకు ఇంకా చేయాలని ఉంటే మీరు ఏమి ఎక్వైర్ చేసుకోకుండా చాలా సింపుల్ గా 800 నుంచి 1000 ఎకరాల వరకు గవర్నమెంట్ భూములే ఒంగోలులో ఖాళీగా ఉన్నాయి. మీరు అట్లనన్నా ఎక్వైర్ చేసుకుని ఉండొచ్చు. కానీ వై ఓన్లీ అమరావతి? అసలు ఇప్పుడు వై వైజాగ్ అనే క్వశ్చన్ దగ్గరికి వచ్చే ముందు వై డిడ్ ది ఎక్స్ గవర్నమెంట్ చూస్ అమరావతి అనే పాయింట్ గనక క్లారిటీ వచ్చేస్తే, ఇట్ ఇఫ్ 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 ది పాయింట్ ఈస్ నాట్ అక్కడ మాకు భూములు ఉన్నాయనో లేకపోతే ఈ స్టోరీ అంతా కాకపోతే, అప్పుడు వై వైజాగ్ అనే దానికి ఆన్సర్ ఉంటది. ఇప్పుడు నేను వై వైజాగ్ అనే దానికి నేను ఇందాక నుంచి ఫస్ట్ నుంచి చెప్తున్న పాయింట్ ఏంటంటే, మొత్తం అంతా టీడీపీ వాళ్ళ దగ్గర ఎంత ప్రూవ్ చేసినా ప్రూవ్ చేయకపోయినా ఇదంతా ఇట్ ఈస్ అన్ ఆబ్వియస్ ఫ్యాక్ట్. మళ్ళీ ఇప్పుడు మీరు ఎవిడెన్షియల్ ప్రూఫ్ అంటే ఐఎమ్ నాట్ గివింగ్ ఇట్, బట్ అక్కడ ది ల్యాండ్స్ ఆర్ ఇన్ టీడీపీస్ కంట్రోల్ కాబట్టే ఇట్ ఇస్ బీన్ చేంజ్ టు వైజాగ్. లేదు అది కనుక స్టేట్ అదే 800 ఎకరాలు అలాంటివన్నీ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉన్నాయి అనుకోండి, వై వుడ్ యాక్చువల్లీ జగన్ బాదర్ టు షిఫ్ట్ ఇట్ టు వైజాగ్ ఆర్ సంథింగ్? నేను చెప్తాను విజయ్ గారు. అండ్ కమింగ్ టు నీతి ఆయోగ్, దిస్ బీజేపీ ఫెలోస్ ఏమో ఎలక్షన్ ముందు బీజేపీ మేము ఫెలోస్ స్పెషల్ స్టాటస్ ఓకే. ఒక్క నిమిషం. బీజేపీ వాళ్ళు వచ్చి మోడీ దగ్గర నుంచి వీళ్ళందరూ వచ్చి ప్రసంగాల్లో 2014 ముందు మేము స్పెషల్ స్టాటస్ ఇస్తామనే దానికి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళకి అక్కడ ఖండించకుండా వీఆర్ ఫేవర్ అని చెప్పి, తర్వాత దిక్కుమాల నీతి ఆయోగ్ అని చెప్పి కొత్త సిస్టమ్ తీసుకొచ్చి మేము ఇక్కడ స్పెషల్ స్టాటస్ ఇవ్వడం కుదరదు అని చెప్పి బీజేపీ ఆడిన పెద్ద డ్రామా. సో అది బుల్షిట్ థింగ్, అది పక్కన పెట్టిన నీతి ఆయోగ్ చేసిన ఏదో పనులని మాకు అవసరం లేదు, ఆంధ్ర వరకు పక్కన తప్పండి దాన్ని, అదొక పొలిటికల్లీ మోటివేటెడ్ థింగ్. అండ్ కమింగ్ టు దిస్, అండ్ మీకు అమరావతి చూస్తే మీరు విజయ్ గారు, మీకు గుంటూరు, మంగళగిరి, విజయవాడకి దగ్గరలో ఉంటుంది. అది కనుక అయితే ఈ 3 మీరు అన్న టైర్ 1 కాదు కదా, టైర్ 2, టైర్ 3 ఎక్కడికి వెళ్తాయి అనమాట. ఇట్స్ లింకప్ అనమాట. అది ఇదే కాదు, ఎక్కడో ఉన్న బూస్టప్ ఉన్న గన్నవరం ఇటుకు కానీ ఇటు తెనాలి కానీ ఈ కూడా డెవలప్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఒక అమరావతి అనే దాన్ని చూడమాకండి, చుట్టుపక్కల చాలా సిటీస్ ఉన్నాయి. దానికి గుంటూరు కనెక్షన్ ఉంది, విజయవాడ కనెక్షన్ ఉంది, మధ్యలో మంగళగిరి కనెక్షన్ ఉంది. మీరు ఒకసారి జాగ్రఫీ చూడండి, అది అదేం తుప్పల్లో పెడతాం కాదు అది. ఓకే, మరి ఈ 3 సిటీలను ఒకేసారి లేపినట్టే కదా డెవలప్ చేస్తే, అది తప్పంటారా? వినపడిందా చెప్పింది? ఓకే. విజయ్ గారు ఉన్నారా? తెలీదు. అదే అంటే ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్స్ ని కానీ లేదా అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ని ఎందుకు చేయాలి అని అంటున్నా, ఉన్నదాన్ని వాడుకోకుండా. ఏ జిల్లాలో ఉన్నది చెప్పండి మీరు ఒకసారి. అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోకుండా, ఫారెస్ట్ ల్యాండ్ తీసుకోకుండా ఏ జిల్లాలో ఇన్ని వేల ఎకరాలు ఉందని చెప్పి మీరు చెప్పండి. ఒక 30 ఇన్ని వేల ఎకరాలు 32,000 ఎకరాలు ఎందుకు పెట్టారు? కనాల్ గారు ఒక్క నిమిషం, 32,000 ఎకరాలు కట్టాల్సిన అవసరమే ఉంది సార్. ప్రస్తుతం రాష్ట్రం స్ప్లిట్ అయినప్పుడే బడ్జెట్, అమీన్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి, నేను మాట్లాడతాను. రాష్ట్రం స్ప్లిట్ అయినప్పుడు తెలంగాణ ఇది సర్ప్లస్, ఆంధ్ర ఇస్ అ డెఫిసిట్, క్లియర్ ఆన్ కార్డ్స్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, you have to build a capital, but still you have a capital already, which is Hyderabad. You should get your due shares of it. 2 points. నువ్వు డెఫిసిట్ లో ఉండి నేను అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొస్తాను 32,000 ఎకరాలు నేను కలెక్ట్ చేస్తున్నాను అనేటువంటి స్పృహ ఉన్నప్పుడు, వయామై కాన్సన్ట్రేటింగ్ నేను అన్ని తీసుకొచ్చి ఒకటే ప్లేస్ లో పెడుతున్నాడు కదా, క్యాపిటల్ సిటీ పేరుతో అన్ని తీసుకొచ్చి ఒకటే ప్లేస్ లో పెడుతున్నాడు కదా, ఆ కామన్ సెన్స్ కూడా ఉండాలి కదా సార్. అన్ని అంటే అమ్మన్ గారు ఆగండి, మీరు ఎవరు మీరు చాలాసేపు మాట్లాడారు, ఎవరు మాట్లాడాలి, ఆగండి సార్. క్లియర్ గా మీరు చాలాసేపు మీరు మాట్లాడారు, మీరు ఎంత చదివారు, ఒక్క నిమిషం ఆగండి, నేను మాట్లాడి మీరు చెప్పే పాయింట్ కొంచెం బ్లైండ్ గా చెప్పండి. కనాల్ గారు ఎంఎన్ గారు అక్కడి నుంచి చాలాసేపు మాట్లాడారు, నేను ఇంటరప్ట్ చేశానా? నేను మాట్లాడుతున్నాను కదా, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాను.
32,000 ఎకరాల దగ్గర స్టార్ట్ చేయాల్సిన అవసరమే లేదు. యూ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ at 10,000 acres ఆర్ ఫర్ దట్ మ్యాటర్ 5,000 acres ఆఫ్ ల్యాండ్. దొనకొండ ఉండింది. సార్ మీరు దొనకొండ ఇక్కడ దీనికి ఆగితే మాట్లాడదాం సార్. మీరు ఒక ఆయన పాయింట్ ఆయన చెప్పి మొత్తం పాయింట్ సార్ మీరు మాట్లాడేసిన తర్వాత నేను ఎత్తుకున్నాను, అది నేను అవ్వదు సార్. ఆపేసిన మీరు తర్వాత వన్ మీరు పాయింట్ ఎత్తుకోండి చెప్తే ఎటు డిబేట్ సార్. అయిపోతుంది. నేను మాట్లాడేసిన తర్వాత మీరు ఎత్తుకోండి అమ్మ గారు. కాదు సార్, మీరు పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. సార్ 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 నేను మాట్లాడేసిన తర్వాత మీరు ఎత్తుకోండి అమ్మన్ గారు. నేను మాట్లాడేసిన తర్వాత మీరు ఎత్తుకోండి సార్. కనాల గారు సార్ ఒక్క నిమిషం ఆగండి కాదు సార్, సార్. అమ్మన్ గారు ఒక్క నిమిషం నన్ను మాట్లాడనివ్వండి ఒక్క నిమిషం. సార్ మీ పాయింట్ డిస్కస్ చేద్దాం సార్. ఇక్కడ అందరూ వాళ్ళేది ఒక్క నిమిషం నన్ను పూర్తిగా మాట్లాడనివ్వండి. నా పాయింట్ నేను మాట్లాడతాను. అదే సార్, ఈ పాయింట్ ఒక్క నిమిషం నేను మాట్లాడేసాక మీరు మాట్లాడండి. ఇప్పటిదాకా మీరు మాట్లాడారు. లేదు సార్, ఈ పాయింట్ చెప్పండి. ఎందుకు ఒక్క నిమిషం ఆగండి ఎందుకు 10 సార్. ఒక్క నిమిషం చెప్పండి. అది మీరు ఒక్క నిమిషం ఆగితే నేను మాట్లాడతాను. ఆగండి. అందుకనే నేను పాయింట్ బై పాయింట్ మాట్లాడుతుంటే ఒక పూర్తిగా మాట్లాడినిచ్చిన తర్వాత యూ కెన్ డెఫినెట్లీ టాక్. ఇందాక మాట్లాడారు, ఏం మాట్లాడలేదు నేను. అందుకే సార్ ఫస్ట్ మళ్ళీ మొదలెత్తుకోవాలి. కనాలిగా మీరు 2 నిమిషాలు ఆగండి సార్. స్టేట్ డెఫిసిట్ స్టేట్ రిసోర్సెస్ విషయంగా కానీ ఇంకో దాని విషయంగా కానీ క్లారిటీ లేదు ఎవరికి. సో ఎగ్జిస్టింగ్ నో వన్ డినైస్ దట్ క్యాపిటల్ షుడ్ బి ఇన్ అమరావతి. ఆ ప్లానింగ్ లో జాగ్రఫికల్ గా అక్కడ ఉండటం గురించి పెద్ద డిస్కషన్ లేదు. స్టార్టింగ్ ఆఫ్ ద రూమ్ లో రిసోర్సెస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్, విత్ రెస్పెక్ట్ టు దట్ అబ్సల్యూట్లీ ఫైన్. దర్ ఇస్ నో డిస్కషన్. ఆ డిసిషన్ గురించి పెద్ద, దానికి పక్కనే దొనకొండను కూడా తీసుకోవచ్చు కొంచెం దూరంలో ఉన్నా సరే, దట్స్ ఓకే. అమరావతిని తీసుకోవడంతో ప్రాబ్లం లేదు. The agenda behind taking Amaravati, first point. Second point, you started on 32,000 acre land. No, why did you want to start it? You know it's a desolate land. It takes time, and you being a political party, you have multiple odd things. తెలుగు అంటే మరి ఇంగ్లీష్ ఇప్పుడు అది చెప్తూ దాంతో పాటు ఆ ఇంపాక్ట్ దేనికి క్రియేట్ అయింది, ఎకనామికల్ గా ఇంపాక్ట్. ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ని ఉన్నప్పుడు, సో 2014 లో స్టార్ట్ చేసేటప్పుడు అందరూ విజయ్ గారు కానీ నేను కానీ చెప్పేది ఒకటే పాయింట్. ఎత్తుకునేటప్పుడు మొయ్యగలిగినంత బరువు ఎత్తకాలి. విజన్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే, విజన్ ఒక్కటే ఉంటే సరిపోదు, దారి ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉండాలి. ఎత్తుకునేటప్పుడే 32,000 ఎకరాలు నేను ఎక్కడే డెవలప్ చేస్తాను అన్నటువంటి ఒక మాట చెప్పిన తర్వాత మిగతా ప్లేసెస్ లో డెవలప్మెంట్ నాకు మైక్రోసాఫ్ట్ తెలుసు, నాకు గూగుల్ తెలుసు అన్నప్పుడు తీసుకొచ్చి పెట్టాల్సింది కదా. ఒక మైక్రోసాఫ్ట్ ని ఇంకో గూగుల్ ని పెట్టలేదు, జరగలేదు. వైజాగ్ లో ఎన్ని ఉన్నాయి ఇప్పటికీ? లేవు. ఆ 5 years లో ఎన్ని వచ్చాయి? రాలేదు. కర్నూలులో రాయలసీమలో ఒక గియా సెంటర్ వచ్చింది. నేను చెప్పింది ఒకటి, నా విజన్ నేను ఎత్తుకోవడం చాలా హైగా ఎత్తుకున్నాను, కానీ గ్రౌండ్ రియాలిటీలో పోనీ నువ్వు కట్టిన సచివాలయం, ఈ సచివాలయాన్ని నేను ఇప్పుడు వాడుకుంటున్నాను, దిస్ విల్ బి ద సచివాలయం ఫర్ నెక్స్ట్ 10-15 years అనౌన్స్ చేసేవా? లేదు. టెంపరీ సచివాలయం, టెంపరీ. ఇప్పుడు వెళ్ళి ఆ సచివాలయం గురించి చూస్తే ఎన్ని వీడియోలో బయటకు వచ్చాయి, సచివాలయంలో లీకేజెస్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి. సో ఇవన్నీ ఉన్నాయి. సో ప్రజలు అంటే ఇక్కడ ఎంతమంది అమరావతిలో ఉన్నారో నాకు తెలియదు. నేను అమరావతిలో ఉండి మాట్లాడుతున్నాను, వైకుంఠపురం కూడా వెళ్ళొచ్చాను 2-3 weeks బ్యాక్. సో ఐ నో, అమరావతిలో ఉండి చూసి మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకంటే నా పాయింట్ ఇక్కడ ఏంటంటే, నేను ఎంతైతే హైప్ క్రియేట్ చేసుకున్నానో, నేనే హైటెక్ సిటీ కట్టాను దగ్గర నుంచి మొదలుపెట్టి, ఆ హైప్ లో కనీసం 1/10 కూడా చేయలేకపోయాడు విత్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇందాక ఆయన ఐ థింక్ ఐ అగ్రీ విత్ డాక్టర్ విజయ్ గారు, ఏంటంటే టైం వేస్ట్ అండ్ ఎనర్జీ వేస్ట్ చేసేసారు. ఒక 32,000 acres తీసుకున్నావు, కనీసం నువ్వు ఫండమెంటల్ గా నువ్వు కట్టినటువంటి సచివాలయం, ఇదే సచివాలయం, ఇక్కడి నుంచే మొత్తం జరుగుతుంది, ఇదిగో అసెంబ్లీ స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచే అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, ఇదిగోండి ఇక్కడ అన్ని ఉన్నాయి అని కూడా చెప్పలేకపోయాను. శంకుస్థాపన చేసి అసెంబ్లీ బిల్డింగ్ కూడా కట్టలేదు. బేర్ మినిమం స్టార్టింగ్ పాయింట్ ఇదే, ఇక్కడ అసెంబ్లీ బిల్డింగ్ అన్ని హైఫైలో కడతానని చెప్పారు, ఏది కట్టలేదు. అక్కడే దట్స్ ద పాయింట్ వేర్ CBN has failed. That's the point where resources, I would not say resources also, that's the point where precious 5 years time ఏదైతే స్టార్టింగ్ పొలిటికల్ గొడవ లేదో, రిలేటివ్ గా బెటర్ మెజారిటీతో వచ్చాడో, దట్స్ ద పాయింట్ వేర్ హీ లాస్ట్. CBN అవేవి యూటిలైజ్ చేసుకోలేకపోయాడు, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, ఆయనే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏంటి, ఫస్ట్ లో ఏమొస్తుంది స్పెషల్ స్టేటస్ గురించి అది ఇది అని మాట్లాడాడు, మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకున్నాడు. స్పెషల్ స్టేటస్ సంజీవిన అని మాట్లాడాడు, చివరిలో స్పెషల్ స్టేటస్ రాలేదని రెచ్చగొట్టాడు. సో హీ వెంట్ ఆన్ టు ద పొలిటికల్ అజెండా, హీ టుక్ ఇట్ ఆన్ టు ద ఈగో. దట్స్ వేర్ హీ ఫెయిల్డ్. దట్స్ వేర్ on the political grounds Jagan has taken the lead and he got into 153 whatever stuff, and he is doing his nonsense of whatever stuff he wanted to do. లీగాలిటీస్ ఎంతవరకు అంటే రెండిట్లోనూ లీగాలిటీస్ ఉంటాయి. సో నేను ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను,
These two guys have taken the capital city or Andhra Pradesh governance onto their ego side, onto their political agenda completely without anything else, and they ruined the state. This is very clearly evident. కాబట్టి జై కేపాల్, జై జనసేన. కాదన్నా. ఓకే. Can I ఇప్పుడు add some సో points ఇప్పుడు into this? ఒక్క నిమిషం సార్. ఏపీ ఇలా ఉండటానికి ఫస్ట్ దరిద్ర యాదవులు ఎవరంటే బీజేపీ వాళ్ళు ఫస్ట్. ఓకే. అది చంద్రబాబు నాయుడు ఉన్న అదే చేశారు, మన వైఎస్ జగన్ ఉన్న అదే చేశారు. ఫస్ట్ యాంటీ ఆంధ్ర పీపుల్ అనమాట ఫస్ట్ ఈ బీజేపీ ఈ పైన కానీ ఎవరైనా. అది 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 ఎవిడెంట్, అది అందులో తిరగలేదు. బీజేపీ కాదండి, బీజేపీ ఇస్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. మీలో మీరు కొట్టుకొని చేస్తున్నారు కదా ఇప్పుడు. ఆంధ్ర వైఎస్ఆర్ సిపి ఇస్ గెటింగ్ ఫైటింగ్ విత్ టీడీపీ. ఇందులో ఆబ్వియస్లీ బీజేపీ ఫైదా తీసుకుంటుంది. మీరు కిరణ్ కుమార్ ఆబ్వియస్లీ ఇప్పుడు అట్లా సార్ నేనేమంటున్నాను అదే అంటున్నాను. ఇప్పుడు బీజేపీ ఎందుకు ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక చూడండి, ఇద్దరు కోతుల చేతిలో ఒక రొట్టె ఉంటుంది. ఆబ్వియస్లీ జరగట్లేదు. ఒక్క నిమిషం. పొలిటికల్ డిస్కషన్ నార్మల్ అండి. ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో ఇంకా టీడీపీలో ఇద్దరిలో ఫైట్ నడుస్తుంది. ఆబ్వియస్లీ ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ చాలా తప్పు. ఇది తప్పండి, మీరు కంప్లీట్ చేయట్లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఇది. సార్ కునాల్ గారు కునాల్ గారు మీరు మాట్లాడాలనుకుంటే అందరు కలిసి టీడీపీని తిడుతున్నారు. కునాల్ వెయిట్ ఏ మినిట్. కునాల్ ప్లీజ్ వెయిట్. కునాల్ ప్లీజ్ వెయిట్. ఆయన పాయింట్ చెప్పేశాక మీరే మాట్లాడండి కునాల్. అక్కడ మీరు మధ్యలో దూరితే ఆయన పాయింట్ కంప్లీట్ కాదు, మీ వర్షన్ మొత్తం వినాల్సి వస్తుంది. మళ్ళీ ఆయన పాయింట్ వస్తారు, 1-1 అవుతుంది. లెట్ హిమ్ కంప్లీట్, దెన్ యూ టేక్ 2 minutes. నో ఇష్యూస్. ఓకే, నో ప్రాబ్లం. అందరికీ అవకాశం ఇస్తా. ఇక్కడ ఎవరిని తొక్కట్లేదు. మీరు మాట్లాడండి ప్లీజ్ వెయిట్. ఓకే కునాల్ గారు మీరు మాట్లాడండి. నేను చేశాను, నువ్వు చెప్పాను మెన్. యా కునాల్ లవ్ యూ గో హెడ్. కునాల్ లవ్ యూ గో హెడ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇందులో లూప్ హోల్స్ ఉన్నాయండి చాలా. సిబిఎన్ చేసినట్లు తప్పేం లేదు. నేను వెళ్ళాను చూశాను. కానీ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు ఒక దగ్గర 10 lakhs 20 lakhs per acre 7 lakhs per acre నడుస్తుంది. మీరు అట్లాంటి స్పేస్కి వెళ్ళి మీరు ఒక ఎకరానికి 3 crores 4 crores 5 crores పెట్టి మీరు ఇట్లా 32,000 acres కొంటే మళ్ళీ ఏం అవుతుంది బడ్జెట్? మీరు చూడండి, అందరూ అంటున్నారు తెలంగాణ సర్ప్రైజ్ బడ్జెట్, ఆంధ్ర డిస్ట్రిక్ట్ బడ్జెట్. కాదండి, ఆంధ్ర దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయో తెలంగాణ దగ్గర లేదు. తెలంగాణ దగ్గర ఓన్లీ తెలంగాణ హైదరాబాద్ తప్ప ఇంకేళ్ళు. ఆంధ్రప్రదేశ్ దగ్గర ఇట్ హ్యాస్ వైజాగ్, ఇట్ హ్యాస్ గుంటూరు, ఇట్ హ్యాస్ నెల్లూరు, ఇట్ హ్యాస్ కర్నూల్, ఇట్ హ్యాస్ విశాఖపట్నం. 5 cities ఉన్నాయండి మీ దగ్గర ఆల్రెడీ బిల్డప్ సిటీస్ ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటండి, ఎగ్జాక్ట్లీ కునాల్ యాడ్ ఆన్ పాయింట్ టు యూ. అండ్ చూస్తే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ, వ్యవసాయం కానీ, అండ్ ప్రొడక్షన్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ ఆంధ్రాలో ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో నా బొచ్చు బీడీ కార్మికులు ఏం లేవు. అదే నేను చెప్తున్నానండి. నేనేం చెప్తున్నా, తెలంగాణలో ఇంతకు ముందు మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ ఒక హీజ్ ఆంధ్ర బ్రాహ్మణ్. ఓకే, ఆయనకు తెనాలిలో అది వాళ్ళు పప్పులు అదే అక్కడ బాగా అది ఉంది. వాట్ యు సే దట్, అక్కడ వాళ్ళు పప్పులు అవి పండిస్తారు. సో అట్ దాట్ టైమ్ వెన్ ఆయనకు అక్కడ 15 or 20 acres ల్యాండ్ ఉండే. 2 acres ల్యాండ్ అమ్మి భువనగిరి దగ్గర, యాదగిరి గుట్ట దగ్గర భువనగిరి విలేజ్ ఉంటుంది, అక్కడ 2 acres అమ్మి ఇక్కడ 10 acres కొన్నాడు. సో ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. భువనగిరిలో దగ్గర పర్ ఎకర్ 5 crores 6 crores నడుస్తుంది. అదే తెనాలిలో ఆయన ఎకరాన్ని 75 లక్షలు 85 లక్షల కోటి రూపాయల కంటే అప్పుడు ఏమమ్మాడో అదే రేటు ఇప్పటికీ కూడా వస్తుంది. ప్రాబ్లం ఏమైందంటే ఇక్కడ సిబిఎన్ హ్యాస్ డిడ్ అ గుడ్ జాబ్, అందులో ఏం ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే సిబిఎన్ ప్రాబ్లం ఏమైందంటే జస్ట్ బికాస్ టు సాటిస్ఫై హిస్ పొలిటికల్ కలీగ్స్ అండ్ టు సాటిస్ఫై ఆయన చుట్టుముట్టున్న కోటరీని సాటిస్ఫై చేయడానికి 5 లక్షలది మీరు 25 లక్షలకి కొనాల్సింది గవర్నమెంట్. మీరు వై డిడ్ యూ బాట్ ఫర్ 3 crores 4 crores 5 crores? అట్లా చేసి గవర్నమెంట్ వాల్యూ మీకు 3 crores 4 crores 5 crores అంటే ఆబ్వియస్లీ మార్కెట్ వాల్యూ డబల్ అయిపోతుంది. ఒక 1 point ఆఫ్ టైమ్ లో 10 crores అయిపోయింది. నీకు సేమ్ థింగ్ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు వైజాగ్ కూడా అదే చేస్తోంది కదా. నేను అదే అంటున్నానండి. నేను దాట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ అబౌట్. ఐ ఫీల్ పిటీ అబౌట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ దగ్గర ఏంటంటే రిచ్ ఇండివిజువల్స్ ఉన్నారు కానీ పూర్ గవర్నమెంట్ ఉంది. మా దగ్గర పూర్ పీపుల్ ఉన్నారు, రిచ్ గవర్నమెంట్ ఉంది. మేము తెలంగాణ దీనికి మేము బేసికలీ మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హాస్ ఫాట్ ఫర్ తెలంగాణ in 1969. My grandfather has fought for Telangana. My uncle has, మా ఇద్దరు అంకుల్స్ తెలంగాణ కోసం ఫైట్ చేసినారు. మేము ఈ తెలంగాణ కోసం ఫైట్ చేయలేదండి. ఈ రోజు ఇన్ని రిసోర్సెస్ ఉండి కూడా హైదరాబాద్ మీకు తెలుసో తెలీదో జిహెచ్ఎంసి కలెక్షన్స్ 6,000 crore కలెక్ట్ చేశారు ట్యాక్సెస్. తెలంగాణ సౌత్ ఇండియాలోనే ఎక్కడ లేదు. ఒక బెంగళూరు, నాకు అంత ఐడియా లేదు కానీ
హైదరాబాద్ దగ్గర ఇది ఒకటే అడ్వాంటేజ్ ఉంది, జస్ట్ బికాస్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు బిల్డ్ చేసినారు? అన్డౌటెడ్లీ చంద్రబాబు నాయుడు హ్యాస్ లే డౌన్ ద ఫౌండేషన్ స్టోన్స్. బట్ ద థింగ్ ఈస్ జస్ట్ బికాస్ ఇప్పుడు ఎంత పొలిటికల్ సినారియోలో బీజేపీ ఈస్ టేకింగ్ అల్టిమేట్ మై పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఫ్రమ్ బీజేపీ, ఓకే. బట్ ద థింగ్ ఈస్ ఐ విల్ బి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇందులో. ఆబ్వియస్లీ చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు, ఇద్దరు ఎవరైనా ఫైట్ చేసుకుంటే థర్డ్ పర్సన్ వచ్చి ఆబ్వియస్లీ ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటాడు. ఈదర్ ఇట్ మైట్ బి టీడీపీ, ఇట్ మైట్ బి బీజేపీ. ఫర్ ద నెక్స్ట్ 30 to 40 years ద సిచ్యువేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి సేమ్. మా దగ్గర నుంచి మీరు ఏ బాండ్ పేపర్ మీద రాపించుకుంటారో రాపించుకోండి, కంపల్సరీ ఇది వీళ్ళు ఇట్లనే కొట్లాడుకుంటారు. 30 years వరకు ఇట్లనే ఉంటుంది. 35th year బీజేపీకి ఏ రోజు అక్కడ సీట్స్ పెరుగుతాయి, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎంటైర్ సౌత్ ఇండియా కానీ మనకు డెవలప్మెంట్ వస్తుంది. మీకు ఒక తెలుసో తెలియదో, మీకు నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీకు కనేముడి తెలుసు కదా, మన డిఎంకే ఆయన స్టాలిన్ వాళ్ళ సిస్టర్. సౌత్ రైల్వేస్ కి బీజేపీ గవర్నమెంట్ 69 crores జస్ట్ బడ్జెట్ అలాట్ చేసింది. మీరు అదే నార్త్ ఇండియా చూసుకుంటే 13,457 crores అలాట్ చేసింది. ఇది స్ట్రేట్ ఫార్వర్డ్ పక్షవాతం. ఈవెన్ మేము కూడా ఈవెన్ వీ ఆల్సో సేయింగ్ టు దిస్ పార్టీ లైక్ దిస్ ఇస్ గోయింగ్. మేము ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అంటే వాళ్ళు ఒకటే అంటారు, ఏం చెప్పాలి, ఏం మాట్లాడతారంటే ఏంటండి మీరు, మీ దగ్గర ఎన్ని సీట్స్ వస్తున్నాయి, వీఆర్ వినింగ్, మేము ఏం గెలుస్తున్నాము. ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటంటే సింపుల్ అండి, పొలిటికల్ ఆస్పిరేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎంత కొట్లాడుకోండి ఏమని చేయండి, కానీ రాష్ట్రాన్ని డిస్ట్రాయ్ చేయదు. ఇక్కడ తెలంగాణలో అదే ప్రాబ్లం అవుతుంది, ఆంధ్రప్రదేశ్ లో అదే అవుతుంది. కానీ తెలంగాణలో అడ్వాంటేజ్ ఏంటంటే కేసీఆర్ కి గట్టి మొగడెవరు దొరకలేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీకు ఎక్కడ పడితే అక్కడ లీడర్లే ఉన్నారు. మీ దగ్గర ఆంధ్రప్రదేశ్ కి ఏంటంటే తక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే మీ దగ్గర చాలా మంచి లీడర్స్ ఉన్నారు. తెలంగాణలో మంచి లీడర్స్ ఎవరు లేరండి. ఇప్పుడు ఉన్న 119 నియోజకవర్గాలలో మీరు కాంగ్రెస్ ఎంతమంది ఉన్నారండి? 5 టైం ఎమ్మెల్యే, 4 టైం ఎమ్మెల్యే, ఒక 10 మంది తప్పించి ఇంకెవ్వరు లేరు. మీ దగ్గర చూడండి, అట్లీస్ట్ మీ దగ్గర పబ్లిక్ కోసం ఆలోచించే లీడర్లు ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏమవుతుంది, ఆలోచించే వాళ్ళు ఉన్నా కూడా సరే వీళ్ళు వాళ్ళ మీద కక్ష చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళ మీద కక్ష చేసుకుంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, కక్ష ఎందుకండి, ఇంత కక్ష ఎందుకు అవసరమా? అయిపోయింది, మీరు తిన్నారు సరే ఓకే, నన్ను పని చేయండి, నన్ను పని చేయనియరు. ఇప్పుడు CBN సరే 32,000 acres 40,000 acres ఆయనకు నచ్చింది ఆయన చేశారు. అట్లీస్ట్ ఇప్పుడు మీరు చూడండి, ఇంతకు ముందులో కూడా ఇప్పుడు బీజేపీకి సెంటర్ లో చూసుకోండి, కాంగ్రెస్ కి ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా ఇప్పుడు మనరేగా ఒకటే స్కీమ్ ఉంది, అది కాంగ్రెస్ వాళ్ళే. బట్ స్టిల్ బీజేపీ టుక్ ఇట్, దాన్ని ఫ్రంట్ తీసుకెళ్ళి దాన్ని చాలా అడ్వాంటేజెస్ తీసుకుంది. దాన్ని ఆధార్ కార్డు లింక్ చేసింది, చాలా పనులు మంచి చేసింది, అందులో ప్రాబ్లం లేదు. కానీ ఇది కుట్ర ఎందుకు అవసరమా, ఇంత అవసరమా కుట్ర? సరే ఆంధ్రప్రదేశ్ చేశాడో లేదో, మళ్ళీ 3 రాజధానులు అంటారు. ఎక్కడ పాసిబుల్ అండి, ఎక్కడ పాసిబుల్? ఇది పాసిబుల్ అవుతుందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. కర్నూలులో హైకోర్టు అంటాడు. సరే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తా. ఇప్పుడు మీ దగ్గర జైలు ఎక్కడ ఉంది? రాజమండ్రి. ఇప్పుడు రాజమండ్రి నుంచి వెళ్ళే అబ్బాయి ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి, ఆయన కేసు ఆ కోర్టు ఉంది. రాజమండ్రి నుంచి ఆయన కర్నూలు ఎట్లా వెళ్ళగలుగుతాడండి? సింపుల్ లాజిక్. పోలీస్ స్టేషన్ వాడు విజయవాడలో ఎక్కడో పోలీస్ స్టేషన్ ఉంటుంది, వాడు ఉండేదేమో రాజమండ్రి. ఇవన్నీ ఇంపాసిబుల్ వస్తువులు. ఇక్కడ ఒక్కటే అండి, ఈ అన్ని ఎంటైర్ సినారియోలో బీజేపీకి ఆబ్వియస్లీ, టీడీపీ గెలిచినా కూడా బీజేపీకే ఫాయిదా, వైఎస్ఆర్సీపీ గెలిచినా కూడా బీజేపీకే ఫాయిదా. ఇక్కడ స్ట్రేట్ ఫార్వర్డ్ ఒక్కటే అండి, అన్లెస్ అండ్ అంటిల్ నేషనల్ పార్టీ విచ్ కమ్స్ ఇన్ బీజేపీ, ఈదర్ వే ఇట్ మైట్ బి బీజేపీ, ఇట్ మైట్ బి కాంగ్రెస్. ఈ రెండు పార్టీస్ మధ్యలో కంపల్సరీ ఒక నేషనల్ పార్టీ కంపల్సరీ ఉండాలి. ఉంటేనే ఆ ఫైట్ కి ఏదో మతలబ్ ఉంటుంది. దానికి ఏమన్నా సెంటర్ లెవెల్లో పోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఎంపీలు ఉన్నారు, 22 ఎంపీస్ ఏం చేస్తున్నారండి? 22 ఎంపీస్ మీరు డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ మీద ఎలక్ట్ చేపించి ఇచ్చారు. ఏం చేస్తున్నారు? ఎవడైనా ఒక్కడైనా గలెత్తి మాట్లాడుతున్నాడా? ప్రధాన మంత్రి గారు మాతో ఇంత అన్యాయం అవుతుంది, సరే ఓకే చలో లెట్స్ టేక్ దిస్ థింగ్ దట్ స్పెషల్ స్టేటస్ ఇయ్యరు. ఎందుకంటే మనకు చాలా స్టేట్స్ ఉన్నాయి, బీహార్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంది, అస్సాం ఉంది, చాలా ఇంకా 7-8 స్టేట్స్ ఉన్నాయి విచ్ ఆర్ లాగింగ్ బిహైండ్. ఆంధ్రప్రదేశ్ కి ఇయర్లీ బడ్జెట్ 1,90,000 crore. అవన్నీ 80,000 crore, 40,000 crore, 30,000 crore ఉన్నాయి. ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు ఇవ్వడానికి కుదరదు, కానీ అట్లీస్ట్ ప్యాకేజ్ ఇవ్వడానికైనా ప్రామిస్ చేసిన, కనీసం మీరు ప్యాకేజ్ అనేది తీసుకొచ్చుకున్నారా? ఈవెన్ ఇట్ మైట్ బి CBN, ఇట్ మైట్ బి వైఎస్ఆర్సీపీ.
ఇట్ మై బి జగన్మోహన్ రెడ్డి గారు. బట్ ద థింగ్ ఇస్ వీళ్ళు ఎవరు చేయలేదు. ఇంతసేపు కక్ష సాధింపు, ఇంతసేపు వాని చంపు వీడి చంపు. ఏంటండి ఎక్కడున్నామండి మనం? దీనికోసం సపరేట్ అయినారా? యాక్చువల్లీ నేను చెప్తున్నా కదా అండి, యాక్చువల్లీ పిటి ఆన్ దిస్ డిసిజన్. దీనికోసము సరే, యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఇఫ్ ఎట్ ఆల్ ఆంధ్ర పీపుల్ వుడ్ హ్యావ్ స్పేడ్ చంద్రబాబు నాయుడు ఒక్క మంత్రి పదవి ఈ మా కేసీఆర్ కి పడేస్తే ఈ ప్రాబ్లమే రాకపో. ఇంక రెండోది ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే గవర్నమెంట్ జాబ్స్ లో ఆంధ్రాకి 60%, తెలంగాణకి 40%. మీరు ఆ 40% జాబ్స్ మా మహోనా పడేస్తే ఈ రోజు ఇది అవసరం లేకపో. మీ దగ్గర ప్రాబ్లం ఏంటంటే మా బావ, మా బామ్మర్ది, మా సడ్డకుడు, మా కొడుకు ఇట్లా చేసి మీ ఆంధ్ర వాళ్ళంతా సెక్రటరీ కబ్జా చేసుకున్నారు. మాకేం జాబ్స్ ఇచ్చారండి మీరు? తెలంగాణ వాళ్ళకి మాకు జెనిటర్ స్వీపర్లు, మాకు ఇట్లా స్టేషన్ ఏమంటారు కింద క్లాస్ 4 ఎంప్లాయీస్ ఇస్తారా? ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఆంధ్ర పీపుల్ హ్యావ్ గాట్ కిక్డ్ ఫ్రమ్ తమిళనాడు, ఆంధ్ర పీపుల్ హ్యావ్ గాట్ కిక్డ్ ఫ్రమ్ బెంగళూరు, కర్ణాటక, ఆంధ్ర పీపుల్ హ్యాస్ గాట్ కిక్డ్ ఫ్రమ్ తెలంగాణ. మీరు చూడండి, ఇట్లా మీ దగ్గర ఇమెన్స్ టాలెంట్ ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే అండి, మీ ఆ ఇమెన్స్ టాలెంట్ మీకు శాపం అయిపోయింది. మీకు అన్లెస్ అండ్ అంటే మీరు ఒక లీడర్, ఇప్పుడు అట్లీస్ట్ మేము తెలంగాణ వాళ్ళం, సరే మాకు అంత బుర్ర లేకుండా మేము ఒక లీడర్ నమ్మాము. వాడు దొరో వాడు తెలంగాణ సాధించి పెట్టాడు. మీ దగ్గర ఈవెన్ ఐ లైక్ జగన్మోహన్ రెడ్డి, ఐ లైక్ ఏమంటారు చంద్రబాబు నాయుడు యాజ్ అడ్మినిస్ట్రేటర్, దే ఆర్ డూయింగ్ గుడ్. చంద్రబాబు నాయుడు ఈజ్ ఎక్దమ్ సిఇఓ టైప్ వాళ్ళ పర్సన్, అండ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ టైప్ ఆఫ్ హీఈస్ అగ్రికల్చర్స్ మ్యాన్ గాయ్. హీఈస్ డూయింగ్ గుడ్, నో ప్రాబ్లం. కానీ మీరు ఈ పర్సనల్ వెంజెన్స్ తీసుకొని స్టేట్ ని ఎంత ప్రాబ్లం అవుతుందండి ఒక కామన్ మ్యాన్ కి? సరే ఇవన్నీ కాదు, లెట్స్ టాక్ ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ మ్యాన్ ఇన్ సైడ్ ఇన్ ఆర్ రూమ్. ఓకే, ఇప్పుడు మందు చూడండి ఎగ్జాంపుల్. ఏంటండి బూమ్ బూమ్ ఏంటి, షకిలా ఏంటి, అర్థం కాదు. అరే మందు తాగేవాడు కూడా మందు కూడా తాగొద్దా? మీరేమో దాని మీద 29,000 crore 30,000 crore సంపాదిస్తున్నారు ఇయర్లీ బడ్జెట్. మరి ఏమంటారు, ఎగ్దమ్ మందు నిషేధం అంటారు, అదంటారు. ఏంటండి ఇది? ఇక్కడ అన్యాయం అండి. మీరు అక్కడ ఎట్లుంటున్నారు నాకు అదే నేను ఫీల్ అవుతున్నా. నేను February 12th కి నేను కాకినాడ వస్తున్నా. మా ఫ్రెండ్ ఏమో అరే ఏం తీసుకొస్తున్నావురా అని మందు అంటే, అరే నేనేంట్రా, నేను ఇది మందు తీసుకొచ్చేది ఏందిరా? అరే యానం ఉంది కదా పక్కకంటే, బాబు యానం లేదు పాడలేదు, డైరెక్ట్ నోట్లో మూతిలో అది పెట్టేస్తున్నారు స్ట్రా. ఏంటిది? ఎక్కడ వెళ్తుందిరా ఇది? ఏంటి బెల్ట్ షాపులు మళ్ళా అక్కడ ఇంకోటి 260 రూపాయలు 70 రూపాయలు దొరికే పేరు 400 రూపాయలు అంట. ఏంటిది అసలు? ఇది అన్యాయం అసలు. తాగేటోనికి తాగనియరు, తినేటోనికి తిననియరు. ఎట్లా బతుకుతున్నారో ఏంటో అక్కడ. రోడ్ల గురించి కూడా ఏం చేయాలో చెప్పుకున్నాను. ఏంటో. రోడ్ల గురించి చెప్పు, గవర్నమెంట్ ఏంటండి? రోడ్ల గురించి చెప్పు. జనసేన అరే ఓడిపోవడం గురించి రోడ్లు ఇప్పుడు చెప్పండి. అట్లా కాదు, మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారో లేదు, రోడ్స్ గురించి నేను చెప్తా. ఇప్పుడు మీకు చూడండి, మీకు వైఎస్ఆర్ చూడండి, హీజ్ అ వెరీ ఇంటెలిజెంట్ గా. చూడండి వాడు బిచ్చం అడుక్కోకుండా ఎంత నీతి నిజాయితీగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో సార్, ఆయన 40,000 crores వర్త్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాడండి. మీకు పోలవరానికి వాడు నేషనల్ స్టేటస్ తీసుకొచ్చాడు. ఎవరికి తెలియదు ఏంటంటే జస్ట్ బికాస్ ఆ పోలవరం ప్రాజెక్ట్ నుంచి స్టాప్ అయింది. దానికి ఏంటంటే ఇంతకు ముందర టీడీపీ గవర్నమెంట్ ఎంత డబ్బులు ఖర్చు చేసిందో దానికి వాళ్ళు రిపోర్ట్ పంపించలేదు. సో ఆ దానికోసం ఇది ప్రాజెక్ట్ ఆగిపోయింది. రోడ్లు స్టేట్ గవర్నమెంట్ రోడ్లు అయితే ఇక పరమ చెత్త, ఇక దాని గురించి మాట్లాడద్దు. కానీ తెలివిగా ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి పోయి కాళ్ళు మొక్కు ఏదో చేసి ఆ నితిన్ గడ్కరీ దగ్గర మంచి ర్యాప్ ఉంది ఆయనకి. యాక్చువల్లీ ఏంటంటే ఆ, వైఎస్ఆర్ కి ఇంత ర్యాప్ ఎందుకు ఉంది అంటే, సుష్మా స్వరాజ్ ఉన్నప్పుడు వీళ్ళ డాడీ చనిపోయినప్పుడు, మన సీఎం గారు చనిపోయినప్పుడు హీ హ్యాడ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ బీజేపీ. నో బడీ నోస్ దిస్ యాక్చువల్లీ. చాలా మంచి ర్యాప్ ఉంది. అందుకే మీరు చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రమ్ మై సైడ్ ఐఎమ్ టెలింగ్, మీరు చూడండి 175 సీట్స్ ఉన్నాయండి. మీరు ఆయన ఎలక్షన్ రిజల్ట్స్ చూడండి, 175 లో 153 152 ఎంతో గెలిచాడు. మీరు ఫస్ట్ ఫస్ట్ 25 సీట్స్ చూడండి, ఆయన మెజారిటీ 20,000 30,000 40,000 ఉంటుంది. నెక్స్ట్ 25 చూడండి, మళ్ళీ డిక్రీస్ 10,000 10,000 15,000 20,000. నెక్స్ట్ 25 అట్లా చూసుకుంటూ పోతే లాస్ట్ 50 సీట్స్ ఆయన ఎంత మెజారిటీతో గెలిచాడండి? 500 600 400 350 200 150 100 ఈ ఓట్స్ గెలిచాడు. ఇక్కడ ప్యూర్లీ కుట్ర జరిగింది. ఇది ఎవరికి తెలియదు. 100% ప్యూర్ గా కుట్ర జరిగింది. ఎందుకు జరిగిందంటే టీడీపీ మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి, ఆయన పాలిటిక్స్ చేస్తుండని చెప్పి ఆయన మర్చిపోయినాడు. ఆయన పని చేశాడు, కానీ ఆయన పని చూపించడానికి రాలేదు. ఇట్ ఈస్ అ బిగ్ ఫెయిల్యూర్.
ఆయన అసలు ఏం పని చేసిండో సార్ మీకు తెలుసో తెలీదో, మీరు నాకు తెలియదు, మీరు పాలిటిక్స్ అంతా అబ్జర్వ్ చేస్తో లేదు సార్. 32,000 కిలోమీటర్ అది ల్యాండ్ అక్వైర్ చేశారు కదా. ఆ 32,000 ఎక్వైర్డ్ ల్యాండ్ లో ఆయన మొత్తం అండర్ 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 ఏమంటారు సీవేజ్, అండర్ గ్రౌండ్ సీవేజ్ ఆయన అది చేశాడు. 32,000 ఎకర్స్ అంతా పోలింగ్ చేశాడు, అంతా లైట్స్, స్ట్రీట్ లైట్స్, అంతా రోడ్స్, అవన్నీ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశాడు. మీరు చూస్తే అసలు ఇంత మంచి డెవలప్ చేశాడు. కురల్ గారు కానీ ఒక్క ప్రాబ్లం నిమిషం అండి, ఇందాక నుంచి మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం సార్. వచ్చి చూసారా సార్ అమరావతిలో అండర్ సార్, నేను గ్రౌండ్ చూశానండి సీవేజ్ సార్, నేను సిస్టమ్ అదే అంటున్నా, నాకు అదే బాధ అనిపిస్తుంది. వీళ్ళకు ఇదే సార్. ఒక్క చంద్రబాబు నిమిషం నాయుడు, మాస్టర్, మీరు ఎప్పుడు చూసారు అమరావతిలో? అయ్యో మీ ఆంధ్రవట్ ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ఏమన్నా నార్త్ కొరియాలో ఉందా అండి సార్ నేను చూడడానికి అమరావతిలోనే రాకుండా? ఉంటాను, చెప్పండి నాకు, చెప్పండి ఎక్కడుంది సార్? లేదండి, చేశారండి, మనం సార్ ఒప్పుకోవాలి. నేను ఇప్పుడు అమరావతిలోనే లేదు ఉన్నాను లేదు సార్. లేదు లేదు హలో లేదు, చేశారండి సార్. సార్ సార్ బాబు, నేను ఉండేది చెప్పండి సార్. అమరావతి, నువ్వు చేశారని ఎలా చెప్తావు? ఇప్పుడు ఇప్పుడు అరే బాబు, చెప్పింది తప్పని నేనేమంటున్నా చెప్తున్నాను, ఇప్పుడు నేను ఉండేది అమరావతి, మీరు సరే చెప్పేది తప్పు. సరే అరే లేదు నేను ఏమంటున్నాను, కంప్లీట్ అయితే చేయండి సార్. నేనేమంటున్నా, ఆయన ఎంత చేశారు, 32,000 ఎకర్స్. నేను 32,000 చూడలేదేమో, కానీ నేను ఎంతవరకు చూశాను అంతవరకు నేను చెప్తున్నా. ఇట్ మైట్ బి చంద్రబాబు నాయుడు, ఇట్ మైట్ బి వైఎస్ఆర్ గవర్నమెంట్. మీకు అమరావతి వచ్చింది, దాన్ని డెవలప్ చేసుకోవాల్సింది పోయి సరే 32,000 ఎక్కువ చేశారు. మీరు చెప్పండి, అన్ని న్యాయమేనా? ఇప్పుడు మీరు అక్కడ ఉంటా అంటున్నారు, మీరు ఎన్ని ఎకరాలకి ఎన్ని డబ్బులు తీసుకున్నారు చెప్పండి సార్. మీరు చెప్పండి, మీరు ఎన్ని తీసుకున్నారు డబ్బులు, అది మీరు మాట్లాడరు. 5 లక్షలు 10 లక్షల దగ్గర ఎక్కడ నడిచేదానికి మీరు 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు తీసుకున్నారు ఉండొచ్చు. మీరు నాకు తెలియదు మీరు ఎంత తీసుకున్నారు, దాని గురించి మీరు ఎవరు సార్ మాట్లాడరు. నా ల్యాండ్ మురళీమోహన్ లాంటి జైబేరి వాళ్ళు కొనేశారు సార్, నాకు అదే ఇవ్వడానికంటే ముందు. అంటున్నానండి, నాకు నేను 10 అదే లక్షలకి 12 అంటున్నానండి, లక్షలకి ఇచ్చి కొనేశారు సార్. వాళ్ళకి నేను అదే గవర్నమెంట్ 5 అంటున్నా. కోట్లు ఇప్పుడు ఇచ్చింది సార్, నేనేం చేయాలి ఇప్పుడు? నాకు అన్యాయం జరిగిందా లేదా? ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. ఇది ఇంత అయిన తర్వాత స్టోరీ మీరే చూడండి, ఇక్కడ ఎంత కుట్ర ఉంది, టీడీపీ వాళ్ళు ఎంత కుట్ర చేశారు. మీరు అన్నట్టు కరెక్ట్, 10,000 ఎకర్స్ అది అక్వైర్ చేయాల్సింది కాదంటే లేను. కానీ ఇప్పుడు చూడండి, హైదరాబాద్ ప్రాబ్లం చూసారా మీరు? మీరు ఒకసారి హైదరాబాద్ తిరగండి, మీకు అర్థం అవుతుంది. హైదరాబాద్ ఇప్పుడు మీరు చూడండి హైదరాబాద్ ప్రాబ్లం. ఓల్డ్ సిటీ వెళ్ళండి, అక్కడ రోడ్స్ చూడండి. మీరు అదే కంపేర్ చేయండి గచ్చిబౌలితోని. ఎందుకంటే గచ్చిబౌలి వాస్ లిటరలీ వాస్ ప్లాన్డ్ బై దిస్ థింగ్ ఆర్ బిలవ్డ్ ఎక్స్-సీఎం. సో ఈ ప్రాబ్లం రావద్దనే ఎవ్రీ రోడ్ షుడ్ బి 60 feet. ఆ ప్రతి రోడ్ అక్కడ ఇక్కడ అండర్ గ్రౌండ్ సీవేజ్ ఉండాలి, ఎక్కడెక్కడ అన్ని దగ్గర కరెంట్ ప్రాబ్లం ఉండొద్దు అని ఇవన్నీ నీట్ గా చేశారు. నేను ఎవరిని ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీబడి సైడ్స్. నేనేమంటున్నంటే ఏ పని చేశారో నీట్ గా చేశారు. కానీ ప్రాబ్లం ఏమైందంటే పర్సనల్ వెంజెన్స్ కోసం, జస్ట్ బికాస్ ఎవరో ల్యాండ్ కొన్నారని, వీళ్ళు అది అమ్మేశారని, వాడు బాగుపడొద్దని దాన్ని అక్కడ ఆపేస్తే సార్, చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ గోయింగ్ టు స్టే ఫర్ నెక్స్ట్ 100 years. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గోన్ స్టే ఫర్ నెక్స్ట్ 100 years. మన పిల్లలు, మీ పిల్లలు, మా పిల్లలు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు, ఎక్కడ ఉంటారు నాకు తెలియదు. మీ పిల్లలు అయితే అక్కడే ఉంటారు ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎవరు సఫర్ అవుతారండి? జగన్మోహన్ రెడ్డి పిల్లలు అక్కడ ఉంటారా? ఉండరు. లోకేష్ పిల్లలు అక్కడ ఉంటారా? ఉండరు. వాళ్ళు ఎక్కడో ముడి చూపించుకొని ఎక్కడో వెళ్ళిపోతారు దూరం. ఉండేది మీరు సఫర్ అయ్యేది మీరు అవుతున్నారు. మరి మీరేం చేస్తున్నారు? బీజేపీ అనడం కాదండి, బీజేపీ ఆబ్వియస్లీ ఫైదా తీసుకుంటుంది, అందులో ఏం ప్రాబ్లం. ఇప్పుడు అదే స్పాట్ లో నేను ఉన్నాను అనుకోండి, సెంటర్ లో, ఇప్పుడు మీ మీద కేసెస్ ఉన్నాయి. మీరు ఎన్ని చెప్పినానండి, నాకు తెలిసినంత వరకు మీరు ఏదైతే విభజన చట్టంలో ఏదైతే హామీలు చేశారో అవన్నీ మీరు ఇచ్చినప్పుడు నోటాన్ని కూడా దాటుతారండి, లేకపోతే మీరు నోటాన్ని కూడా దాటరండి ఆంధ్రప్రదేశ్ లో. అట్లా కాదు, నేనేమో ఇప్పుడు అదే కదా అడ్వాంటేజ్ బీజేపీకి అడ్వాంటేజ్ అది. ఆయనకి తెలుసు బీజేపీ నోస్. అట్లా కాదు, నేను ఎగ్జాక్ట్లీ యు ఆర్ కరెక్ట్ సార్. నేను చెప్తాను ఏంటంటే, మీరు ఇవ్వాల్సినవి రైల్వే జోన్ కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, వెనుకబడ్డ జిల్లాకి కుందేలుకంట తరహా ప్యాకేజీ కావచ్చు, లేకపోతే ఇంకా దగ్గర 16 హామీలు ఉన్నాయండి మొత్తం. అంటే కంప్లీట్ నా దగ్గర జస్ట్ నా మైండ్ లో ఉన్నట్టుగా చెప్పినాను. 16 కాదండి, 20 ఉన్నా కూడా బీజేపీ ఇయ్యదు. నేను చెప్తున్నాను కదా, ఇయ్యదు. ఎందుకు ఇయ్యదు అంటే ఇయ్యదు సార్. నేనేమంటున్నా సార్, బీజేపీకి కరెక్ట్ నేను మిమ్మల్ని ఎక్కడ కాదంటే నేనేమంటున్నా ఇయ్యదు. ఎందుకు ఇయ్యదు? వెన్ బీజేపీకి తెలుసు ఇక్కడ మనకు ఓట్లు రావు. బీజేపీకి పక్కా తెలుసు. ఎందుకు తెలుసు? ఆబ్వియస్లీ తెలుసు. ఏమంటారు, ఆంధ్రప్రదేశ్ లో 35% పాపులేషన్, 30% పాపులేషన్ క్రిస్టియానిటీ. అందులో మళ్ళీ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ, ఎస్సీ పాపులేషన్ ఎక్కువ. బీజేపీ ఎందుకు ఇస్తుందండి? తెలంగాణలో ఎందుకు ఇస్తుంది చెప్పండి? తెలంగాణ ఎందుకు పెనిట్రేట్ అవుతుంది? మీరు ఇది ఆలోచించారా?
ఇట్స్ ఆల్ అబౌట్. మీరు చూడండి లాస్ట్ కి ఇప్పుడు మీ టీడీపీ కూడా చూడండి, టీడీపీ కూడా హిందూ లైన్ పట్టుకుంది. సాఫ్ట్ టీడీపీ కూడా ఇట్ ఈస్ ఆల్సో బికమింగ్ అ సాఫ్ట్ హిందూ పార్టీ. వై ఇట్ ఈస్ బికమింగ్ హిందూ పార్టీ? అండ్ వైఎస్ఆర్సీపీ ఇస్ వై ఇట్ ఈస్ బికమింగ్ సాఫ్ట్ లెఫ్ట్ పార్టీ, క్రిస్టియన్ పార్టీ ఎందుకు అవుతుంది? సింపుల్ అండి. ఇది పాలిటిక్స్ ఇస్ వెరీ సింపుల్. బట్ ద థింగ్ ఇస్ మనం ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అయిపోయి మనలో మనం కొట్టుకొని చేస్తున్నాము. వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు. ప్రాబ్లమే ఇది. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇంత ఇన్వెస్ట్ చేశారు హైదరాబాద్ లో, ఇంత ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది అండి. ఇంత 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 నాలెడ్జ్ ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ ఈస్ నాట్ గెటింగ్ డెవలప్డ్. వై? బికాస్ ఆఫ్ దిస్ టూ బ్లడీ బగర్స్. పర్సనల్ వన్ డేటా కోసం ఇప్పుడు వైఎస్ఆర్ అంటాడు కాంగ్రెస్ అండ్ టీడీపీ, చంద్రబాబు నాయుడు హ్యాస్ ప్లాన్డ్ దిస్ ఎవ్రీథింగ్ కేసెస్ అగేన్స్ట్ మీ అంటాడు. సరేరా బాబు, కేసు అయిపోయినాయి, అన్న అయిపోయినాయి, ఓకే. నువ్వు కేసుకి వెళ్తున్నావు, అయిపోయింది, ఓకే, నో ప్రాబ్లం. నీ కేసుకి బీజేపీ దగ్గర ఉంది, కానీ నీ స్టేట్ కోసం నువ్వేం చేస్తున్నావు? మీకు 150 సీట్స్ మీకు గెలిపించినప్పుడు కనీసం మీరు ఏం చేస్తున్నారండి? ఇంతసేపు ఆ భూములు అమ్మడం ఒకటి, అదొక పని అయిపోయింది. మా దగ్గర కూడా అదే ప్రాబ్లం. మా కేసీఆర్ కి గుద్దలకించి నా రక్తం గారుతుంది శాలరీస్ ఇవ్వాలంటే. వాడు ప్రతి చోట కోకాపేట భూములు అమ్మేయడం, గచ్చిబౌలి భూములు అమ్మేయడం, ఆఫీస్ పై భూములు అమ్మేయడం, మియాపూర్ భూములు అమ్మేయడం. ఇప్పుడు మా ఇంటి దగ్గరనే నేను మలక్పేటలో ఉంటానండి. ఇది ఇక్కడ 32 acres ల్యాండ్ ఉంటుంది గవర్నమెంట్, మలక్పేట్ పోలీస్ స్టేషన్ పక్కకి, మెట్రో స్టేషన్ ముసరాబాద్ మెట్రో స్టేషన్ పక్కకి 32 acres ల్యాండ్ ఉంటుంది. ఇప్పుడు ఆ ల్యాండ్ అమ్మకానికి పెట్టాడు 1500 crores కి, దాని ఐటీ పార్క్ అని చెప్పేసి. ఎక్కడ పడితే ఎక్కడ అన్నెసెసరీ గవర్నమెంట్ ఎంత డబ్బులు సంపాదించి పెట్టారో లాస్ట్ గవర్నమెంట్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ, ఈ అంతా డైల్యూట్ చేసి లాస్ట్ కి ఇప్పుడు ఇందులో డిసడ్వాంటేజ్ ఎవరికండి? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి. ఇప్పుడు మీరు అంతా ప్రైవేటైజ్, అమ్మడం అంటే ప్రైవేటైజే కదా. ఇట్ మైట్ బి బీజేపీ, ఇట్ మైట్ బి ఎనీబడి. ఇక్కడ ఎవరు ప్రాబ్లం అవుతుందండి? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పీపుల్ కి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మాకు ప్రాబ్లం కాదు. మేము ఓసి, మాకు వస్తుందో రాదో, ఉన్న ఒకటే, రాకున్నా ఒకటే. మేము ఉన్న అన్నం పప్పే, రాకున్న అన్నం పప్పే మా బతుకు. కానీ మీకు సరే, మేమైతే యాక్సెప్ట్ చేసుకున్నాం మా ఫ్యూచర్ ఏంటో. ఇప్పుడు దీని వల్ల ఇప్పుడు ఎవరు సద్దన్నం తింటున్నాడు, మొన్నటి అన్నం తింటున్నాడు, పెరుగన్నం, వాడి పరిస్థితి ఏంటి? కనీసం మాకు అన్నం పప్పు అయినా ఉంది, మీ కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి అది కూడా లేదు కదా. దాని గురించి ఎవరేం మాట్లాడారు ఎందుకు? ఎంతసేపు వాడు కొట్టుకోవడం, వీటి కొట్టుకోవడం, ఇదే. ఎవరు యాక్చువల్లీ ద పర్సన్ హూ ఇస్ గోయింగ్, ఎవరు సఫర్ అవుతున్నారు, ఆయన గురించి ఎవరైనా అడుగుతున్నారో, మాట్లాడుతున్నారా? ఎవ్వరు మాట్లాడట్లేరు. ప్రాబ్లమే అది. ఇక్కడైనా సరే, ఎక్కడైనా సరే, కనీసం నార్త్ ఇండియాలోనా అది కొంచెం ఏంటంటే అదొక దేవుందయ అక్కడ డబుల్ ఇంజన్ కి సర్కార్ అని చెప్పి అట్లీస్ట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్. మన దగ్గర ఈ డిసిసివ్ పాలిటిక్స్ వల్ల మన మన యంగర్ జనరేషన్ గానీ, మన ఏమంటారు న్యూ బోర్న్ జనరేషన్, వీళ్ళ ఫ్యూచర్ మొత్తం ఆన్ స్టేక్ ఉంది. ప్రాబ్లమే ఇది. నేను ఎక్కడన్నా తప్పు చెప్తుంటే నన్ను అడ్డం పడండి, ఏం ప్రాబ్లం లేదు. అదేనండి, పోలవరం గురించి ఏదో చెప్పారు మీరు, ఏదో అప్పుడు ఏదో సబ్మిట్ చేయలేదు, ఏదో టీడీపీ ఏదో చేయలేదు అని అది చెప్పి నేను అది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు చంద్రబాబు తీసుకెళ్లి జైల్లో పెట్టచ్చు కదా, ఎందుకు చేయలేకపోయారు మీరు? నాకు అర్థం కాలేదు. సార్ మీరు ఒకటి చెప్పండి, ఎందుకు జైల్లో పెడతామండి? ఎందుకు జైల్లో పెడతాం? మాకేం అవసరం అండి? మేము ఎందుకు పెట్టాం? మేము పెట్టామండి, మా ఇష్టం అది. మేము వైఎస్ఆర్ని కూడా వాడుకుంటాం. అట్లా కాదు, మేము వైఎస్ఆర్ని కూడా వాడుకుంటాం, టీడీపీని కూడా వాడుకుంటాం. అప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి? చాలా సేపు మాట్లాడారు, ఒక నిమిషం అండి. మీరు చెప్పారు కదా, ఇప్పుడు మీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, వైసీపీ ప్రభుత్వం ఉంది. అంతకుముందు కూడా ఇట్లాంటి ఆరోపణలు చేశారు. ఏది ఎలక్షన్ టైంలో 2019 ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎం గా మారింది. తర్వాత నితిన్ గడ్కరీ ఏమన్నాడు? పోలవరం అక్కడ ఏదైతే లొకేటెడ్ ఉందో ఆ ఏరియాలో నిలబడి ఏం మాట్లాడిండు? అసలు ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పి ఆయన మాట్లాడిండు. పార్లమెంట్ లో ఒక జలవరం శాఖ మంత్రి ఏం మాట్లాడతాడు? ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పి ఆయన చెప్తాడు. మీరు మాత్రం చలిగచ్చుకోవడం కోసం మీరు ఏదో ఆరోపణలు చేస్తారు అంతే. ఏ టైం ఇప్పుడు వచ్చేసి తెలంగాణలో మీరు తెలంగాణలో బీజేపీ గెలవాలి కాబట్టి ఏదో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందని చెప్పి కేసీఆర్ మీద అలిగేషన్ చేస్తా ఉన్నారు. ఏదైనా నిరూపించారు? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఏదైనా చేయొచ్చు. ఎవరైనా సరే ఒక బీజేపీ పార్టీ చేసేదానికి ఒకటి చెప్తాను వినండి. ఏదైనా సార్ ఒకటి సార్, దయచేసి షౌటింగ్ వద్దు, 1 to 1 టార్గెట్ వద్దు. నేను ఒక 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. 1 by 1 పాయింట్ క్లోజ్ చెప్తాం. ప్లీజ్ షౌటింగ్ మాత్రం వద్దు సార్. ఇంకో పాయింట్ చెప్తాను, నేను కంప్లీట్ చేయండి, మీరు మీట్ చేసుకున్న ఒక పాయింట్ చెప్తా. ఇంకోటి ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇక్కడ మా బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఏది టీడీపీ ఉన్నా, వైసీపీ ఉన్నా, ఏదైనా మా పార్టీకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి అనే అతను ఆబ్వియస్లీ ఖచ్చితంగా చేయాల్సిందే, చేస్తాడు కూడా. టీడీపీ పార్టీకి ఏముందండి? ఏం కేసులు ఉన్నాయని చెప్పి టీడీపీ పార్టీ సపోర్ట్ చేయాలి?
చేయదండి ఎప్పటికి కూడా. ఎందుకంటే ఆయన పైన ఏదైతే చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి కేసులు లేవు, ఆయన చేయడు. ఎందుకంటే ఆయన సపోర్ట్ ఎందుకు చేస్తారంటే ఓన్లీ కేంద్రంతో సఖ్యతగా ఉంటే ఏదైతే నిధులు తెచ్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఆయన సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తాడు తప్ప వేరే అవకాశం అయితే ఆయనకి వేరే అవసరం అయితే ఆయనకి లేదండి. జగన్మోహన్ రెడ్డికి ఎట్లంటే ఈ రోజు కోడికత్తి కేసు వచ్చింది, ఈ రోజే మీరు చూసారు సిబిఐ కేసు ఏదైతే బాబాయ్ హత్య చేసింది ఆ కేసు ఈ రోజు హీరింగ్ వచ్చింది, ఆయన మీద కేసులు ఉన్నాయి, రకరకాలుగా చాలా ఉన్నాయి ఆయనకి. ఆయన ఖచ్చితంగా మీ ఏదైతే బీజేపీ పార్టీ ఉందో ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తాడు. చంద్రబాబు నాయుడుకి అవసరం లేదండి. మీరు ఇది పాయింట్ గుర్తుపెట్టుకొని మాట్లాడండి, అంతే నా పాయింట్. సార్ ఒకటి, చంద్రబాబు నాయుడుకి కూడా బీజేపీ అంతే అవసరం. ఏమంటారు, వైఎస్ఆర్ అవసరం సిపికి కూడా కాదండి, అంతే అవసరం బీజేపీ ఏంటి, అవసరం. అవసరం చెప్పండి, అవసరం ఏంటి, అవసరమే. మీరు ఏంటి మీరు ఏంటి యువర్ ఏంటి? సార్, ఐ డోంట్ నో సార్. సార్ చలో చలో సార్ ఒక్క నిమిషం కునాల్ భాయ్ ఒక చిన్న హైపోథెటికల్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు లక్కీగా ఏపీలో కంటెస్ట్ చేసే ఛాన్స్ వస్తే, బీజేపీ లేదనుకుందాం, సారాయి వీర్రాజు కన్నానో మంచిగా చేయట్లే అనుకుందాం, నీకు ఒక ఆప్షన్ ఉంది, టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ. ఈ రెండింటిలో నువ్వే చూస్ చేస్తావు? ఇది ఒక్క ఆన్సర్ చెప్పేసి సార్ సరిపోతుంది నాకు. టీడీపీ సార్ నేను ఒక్కటి చెప్తాను సార్. టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ రెండు ఎట్లాంటి పార్టీస్ అయిపోయినాయంటే సార్, ప్రాబ్లం ఏంటంటే సార్, ఈ రెండు పార్టీస్ లో టీడీపీ పార్టీకి ఒక ముద్ర పడిపోయింది, కమ్మ పార్టీ అని చెప్పి. ఓకే, వైఎస్ఆర్సీపీకి రెడ్డి పార్టీ అని చెప్పి ముద్ర పడిపోయింది. నేను కమ్మని కాదు, నేను రెడ్డిని కాదు, నాకు టికెటే దొరకదు. కాబట్టి ఐఎమ్ జనసేనకి వెళ్తావా ఏంటి? జనసేన తీసుకుంటావా టికెట్? సార్. సార్ జనసేన ఐ కుడ్ థింక్ సార్. వై? బికాస్ లైక్ ద లీడర్ పవన్ కళ్యాణ్ మీరు చూడండి, ఎంత స్పోర్టివ్ లీడర్ సార్. ఆయనకు ఒక్కడే ఎమ్మెల్యే గెలిచాడు, అది ఆయన 2 ఇప్పుడు సీట్స్ వచ్చాడు నుంచి పార్టీకి అది. ఎమ్మెల్యే ఓడిపోయాడు. సార్ నేను చెప్తాను చూడండి, ఎందుకు నేను చెప్తున్నాను సార్. నేను యాక్చువల్లీ సార్ నాకు రాదు టికెట్. సి ఐఎమ్ బ్రాహ్మణ్ బై ద వే. ఓకే, మాకు ఎక్కడ వాల్యూ లేదు. ఫస్ట్ థింగ్, మాకు ఎక్కడ వాల్యూ లేదు. సౌత్ ఇండియాలో అయితే అసలుకే వాల్యూ లేదు. సో మాకు మీరు కన్సిడరేషన్ తీసుకోకండి. వీఆర్ లైక్ మోడర్న్ డే దళిత్స్ ఇన్ ఇండియా, ఇన్ సౌత్ ఇండియా ఎస్పెషల్లీ. మాకు వాల్యూ లేదు, పాడలేదు. సో వీఆర్ నో బడీ, వీఆర్ లైక్ ఈక్వల్ టు ఎస్టీ ఎస్సీ పీపుల్. కానీ మేము మా అడ్వాంటేజ్ ఏంటంటే మా పూర్వీకులు వర్డ్స్ ఏదో ఏంటి కొంచెం ఇందాక నుంచి ఈయన మాట్లాడుతున్నారు, ఇంకీయన మాట్లాడతారా? అయ్యో సార్, కులాలు నేను వద్దులే బ్రో, మాట్లాడాను సార్. కులాలు హూ వద్దులేండి, స్టాపింగ్ యూ? మళ్ళీ మనం విజయ్ గారు, రిజర్వేషన్ లోకి ఐఎమ్ వెళ్ళాల్సి వెరీ వస్తుంది. సారీ. If you have a chance, no, if you have a chance to conduct, I mean, as a సార్ MLA or MPTC, whatever, పొలిటికల్ గా చేంజ్ చేయాలని మీకు ఆంధ్రాలో అవకాశం వస్తే మీరు ఏ పార్టీని రిప్రజెంట్ చేస్తారు? సార్ బీజేపీ సీన్ లో ఉండొద్దు. ఇట్ ఈస్ యువర్ పాయింట్ రైట్ సార్. బీజేపీ ఆల్రెడీ మీరు తెలంగాణలో చేస్తున్నారు కదా, ఆంధ్రాకి బీజేపీ చాయిస్ లేదు. గట్టి కొడితే 5 ఉన్నారు అక్కడ. వెంకయ్యనాయుడు లాంటి వాడు చల్లబడ్డాడు. సో ఇప్పుడు మీకు 3 దారులు ఉన్నాయి, సారీ 4ది కూడా ఉంది. సార్ కేఏ పాల్, జనసేన, టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ. 4గిట్లో మీరు ఏబిసిడి. సార్ సార్ ఏబిసిడి ఫస్ట్ నేను జనసేన ట్రై చేస్తాను సార్. ఎందుకు అంటే చెప్తాను సార్. పాయింట్ నెంబర్ 1 సార్, హీఈస్ అ వెరీ, ఇప్పుడు కాదు సార్, మార్క్ మై వర్డ్ సార్, నెక్స్ట్ 10 years లో పవన్ కళ్యాణ్ గారు విల్ బికమ్ ఓకే, సీఎం ఏపీ వితౌట్ ఎనీబడి ప్రభుత్వం, సపోర్ట్. ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయం థర్డ్ ని జనసేనను కోరుకుంటే దేర్ ఈస్ ఏ పాసిబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్, దేర్ ఈస్ ఏ పాసిబిలిటీ ఆఫ్ మంచి పరిపాలన అంటారు కంపారిటివ్లీ దీస్ టూ, అంతే 100% కదా? సార్ 100% నాన్ కరప్ట్ పర్సన్ సార్, నాన్ కరప్ట్ పర్సన్, సెల్ఫ్లెస్లీ పనిచేసేవాడు, ఫ్యామిలీని లాస్ పెట్టేవాడు, 100% అందులో డౌటే లేదు. ఓకే, గాట్ ద ఆయన ఏం పాయింట్, బెంజింగ్ గాట్ ద పాలిటిక్స్ పాయింట్. చేయడు, మీ ఒపీనియన్ బెంజింగ్ ఓకే అండి. పాలిటిక్స్ చేయడు ఆంధ్రప్రదేశ్ సార్. బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఏం చేస్తారంటే మన జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. ఏదైతే జీవీఎల్ కావచ్చు, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైతే కేంద్రం నుంచి ఉన్నారు కదా, ఈ సోము వీర్రాజు కావచ్చు, వీళ్ళంతా కూడా మన వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసుకుంటా అంటే తందాన అనుకుంటే ఇటువంటి ఏదైతే తెలంగాణలో ఎంత ఎంత కష్టపడతా ఉన్నారో మేము చూస్తూనే ఉన్నాం. ఏదైతే బండి సంజయ్ కావచ్చు, ఆ టీం కావచ్చు, మొత్తం ఎంత కష్టపడతా ఉన్నారో అధికారం కోసం. ఇక్కడైతే కనీసం ఒక చిన్నది కూడా ఒక చిన్న దాని మీద కూడా ఏ దాని మీద కూడా కనీసం ఒక యాజిటేషన్ చేయడం కానీ ఏది చేయట్లేదు. కనీసం పట్టించుకోవడం. ప్రభుత్వం అంటే సార్ తందాన చెయ్యరు అన్నట్టు సార్, మాట్లాడుకుంటూ కూర్చోండి. సార్ చెయ్యరు సార్, నేను అదే అంటున్నాను సార్. మీకు అదే చెప్తున్నా. విలేసి ఒకటి, నేను ఎందుకంటానంటే మీరు ఒక 2 బీజేపీ బిగ్ ఎలిఫెంట్స్ సపోర్ట్ సార్. చేస్తారని చెప్పారు కదా. సార్ ఒకటి నేను చెప్తాను ఎందుకంటానంటే వినండి సార్, మీ సార్ ఒకటి ఒపీనియన్ చెప్తాను ఓకే వినండి. యాక్సెప్ట్. మీరు జనసేన పార్టీ సైడ్ తీసుకున్నారు, ఓకే యాక్సెప్ట్, నేనేం కనలేదు. కానీ మన ఓకే బీజేపీ ఓకే నాయకులు ఏం చేస్తారంటే వైసీపీ ఓకే ఓకే పార్టీకి సార్, తాట కొంచెం తందాన ఉన్నారు, అంతే కొత్త ఏం లేదు. కంప్లీట్ కానీ కొత్త సార్ వాళ్ళు 2 మాట్లాడుతున్నారు. elephants సార్. సార్ వైఎస్ఆర్సిపి అండ్ టీడీపీ, దీస్ ఆర్ ద బిగ్ 2 elephants సార్. ఇందులో బీజేపీ ఈజ్ అ స్మాల్ యానిమల్ సార్. యూ కెన్ టేక్ అ ఓకే డాగ్, యూ సార్, కెన్ టేక్ అ వుల్ఫ్, యూ కెన్ టేక్ అ ర్యాట్, యూ కెన్ ఒక్క టేక్ నిమిషం. ఎనీథింగ్ కునాల్ సార్. గారు ఓకే సార్, ఒకసారి అర్థమైంది మీరు చెప్పిన పాయింట్లు మొత్తం. కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. సార్ ప్రేమ్ గారు మాట్లాడతారు సార్, ఏమన్నా ప్రేమ్ గారు, డాక్టర్ విజయ్ గారు. ప్రేమ్ గారు ఉన్నారా సార్? ఏమన్నా మాట్లాడతారు? ఉన్నాను. మాట్లాడతారా అంటే యాక్చువల్లీ ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే
నా ఒపీనియన్ లో డ్యుయాలిటీ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ లేకపోవడమే. దానివల్ల మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, వెన్ ఎవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ పవర్ లో ఉంది అండ్ ఇట్ ఈస్ టూ మచ్ కరప్ట్, లెట్స్ సే ఇట్ గెట్స్ 50%, ఓకే 48% ఆఫ్ ద ఓట్స్, రెస్ట్ ఆఫ్ ద ఆ పార్టీకి అగేన్స్ట్ గా మొబిలైజ్ అయ్యే పవర్ మొత్తం విడిపోతుంది. ప్రాబ్లం ఏమవుతుంది అంటే, సి ఐ డోంట్ లైక్ వైఎస్ఆర్సిపి, మీరు ఎలా అన్నా తీసుకోండి, ఐఎమ్ బిజినెస్ కన్సల్టెంట్, మీరు ఎలా అన్నా తీసుకోండి, బట్ ద డెప్ట్ రేషియో, ఇంట్రెస్ట్ రేట్ చాలా వర్స్ట్. అంటే అది ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ నో సెంట్రల్ గవర్నమెంట్, our economy will be worse than any African nation. అది ఒక స్కేల్లో మీరు మెజర్ చేసుకున్నా ఓకే, యూ క్యాన్, నేను తప్పని ఎవరైనా మాట్లాడాలనుకుంటే యూ క్యాన్ టేక్ గూగుల్ పెన్ పెన్సిల్ క్యాలిక్యులేటర్ తీసుకొని చూసుకోండి, యూ విల్ గెట్ ద రిజల్ట్స్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్, ద బిగ్గెస్ట్ ప్రాబ్లం మనం ఫేస్ చేసేది ఏంటంటే, వీ నీడ్ టు రిమూవ్ దిస్, బికాస్ నో దే ఇండియాలో ఎవ్రీ స్టేట్ థింక్స్ మనం మనం ఎక్స్ అనే లీడర్ ని ఎంచుకుంటే సెంటర్ నుంచి డబ్బులు వస్తాయని ఆలోచించేవాడు ఉంటాడు తప్ప, ఎవడు నాకు సెంటర్ తో డబ్బులు అవసరం లేదు, నేను డబ్బులు సృష్టించగలనే మైండ్ సెట్ నాకు తెలిసిన వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు దగ్గరే ఉంది. యాజ్ ఎ నేను ఎమోషనల్ గా మాట్లాడలే, ఫ్యాక్చువల్ గా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ ద హైదరాబాద్ అమరావతి మోడల్ అన్నా చూడండి, యాజ్ అన్ ఎకనామిక్ మోడల్ చూడండి, ప్రామిసెస్ అంతా వదిలేయండి. సో there is only one person who has a capacity to be independent of the center. ప్రతి స్టేట్, ఇండియాలో 28 స్టేట్స్ వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి 29 వేసుకోండి, ప్రతి స్టేట్, ఎవ్రీ స్టేట్ వాంట్స్ మనీ ఫ్రమ్ ద సెంటర్, బట్ ద రియాలిటీ ఈస్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఎ బడ్జెట్ దట్ ఈస్ హాఫ్ ఆర్ 20% ఆఫ్ పాకిస్తాన్. సింపుల్ గా ఆలోచించండి in terms of numbers. But the problem ఏంటంటే, the quality of any leader depends on how much money he wants from the center, simple చెప్పాలంటే. And we don't need a leader who is good with center for bringing money. డబ్బులు తేడానికి నేను సెంటర్ తో మంచి సంబంధం, అలాంటి లీడర్స్ మనకి వద్దు. అండ్ నెంబర్స్ పరంగా చూసుకుంటే వైఎస్ఆర్సిపి ఇస్ ద వర్స్ట్, బికాజ్ వెన్ వెల్ఫేర్ ఈజ్ నాట్, నీ దగ్గర ఉన్న డబ్బులకి వెల్ఫేర్ కి బ్యాలెన్స్ లేకపోతే ఎవ్రీ కంట్రీ ఆన్ ద ఎర్త్ విల్ బికమ్ లైక్ జింబాంబే, సొమాలియా, యునో ద కండిషన్ కదా. ఒక కేజీ టమాటా 90,000 రూపాయలు, 80,000 రూపాయలు. ఎందుకు అయింది? ఎందుకంటే ఆ కరెన్సీకి విలువ లేకుండా పోయింది. ఇలాంటి స్టేట్స్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇండియా ఇండియా అనే కంట్రీలో అన్ని రాష్ట్రాలు సమానంగా వాళ్ళకి వచ్చే జనాలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల ఈ స్టేట్లు వాళ్ళకి వచ్చే డబ్బుల్ని ఊరికి గాలికి పనిచేసి వేరే రాష్ట్రాలకు భారం అవుతున్నాయి, వేరే రాష్ట్రాల ఎదుగుదలకి కూడా భారం అవుతున్నాయి. కాబట్టి ఇలాగా అభివృద్ధి కావాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కావాలి. వెల్ఫేర్ అనేది ఇండియాలో నాకు తెలిసి అవసరం లేదు. మనం 80 years నుంచి రిజర్వేషన్ ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. సో నా ఒపీనియన్ ఏంటంటే, ద అప్కమింగ్ లీడర్ ఆఫ్ ఏపీ షుడ్ బి లైక్ ఇన్ ఏ పొజిషన్ లైక్, మనకు ఉన్న అప్పులకి బయట నుంచి సెంటర్ నుంచి డబ్బులు చూపించండి చూపించండి అనుకుంటే, మనకి వచ్చే ఇన్కమ్ లో ఒక 30 to 40% నాకు తెలిసి ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోతుంది. రాను రాను ఒక స్టేజ్ ఎలాగొస్తుంది అంటే, నీకు నెలకి వచ్చే జీతం అంతా వడ్డీ కట్టి అసలు కట్టకుండా పరిస్థితికి వెళ్ళిపోతే యూ విల్ బికమ్ ఎ ఫారెన్ స్లేవ్. మీరు అది వరల్డ్ బ్యాంక్ అన్న తీసుకోండి, ఐఎంఎఫ్ అన్న తీసుకోండి. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఈజ్ అ గుడ్ లీడర్, ఈజ్ అ డైనమిక్ లీడర్, బట్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ బి రిమూవల్ ఆఫ్ వైఎస్ఆర్సిపి. బికాజ్ వెల్ఫేర్ అనేది వదిలేస్తే దేర్ విల్ బి నథింగ్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్. ఇండియా పొజిషన్ పాకిస్తాన్ కన్నా దారుణంగా తయారవుతుంది. జస్ట్ ఇమాజిన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మరొక సంస్కరణ పెట్టుబడులకు బలైనటువంటి శ్రీలంక అయ్యే అవకాశం ఉంది. దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ ఆఫ్ నెక్స్ట్ శ్రీలంక కాదు, జింబాంబే. శ్రీలంక ఇంకా పర్లేదు, ఇట్ విల్ బికమ్ వర్స్ దెన్ జింబాంబే. మనకి నెలకు వచ్చే ఆదాయం అంతా వడ్డీ కడితే, ఒకసారి ఊహించుకోండి, మీ నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు, బ్యాంక్ కి ₹1,00,000 వడ్డీ కడితే ఇంకా నాశనం అయిపోతుంది. ఇంకో 50 years లో ఫుల్ ఎకానమీ నాశనం అయిపోతుంది. సో వైఎస్ఆర్సిపి రిమూవల్ షుడ్ బి ద ప్రైమరీ గోల్, అండ్ యా, దట్ ఈస్ ద ప్రైమరీ గోల్. వెరీ గుడ్. సో ఈ దట్స్ వాట్ ఐ. వైజాగ్ రాజధాని గురించి మీరు ఏమంటారు అబౌట్ ది టాపిక్ ఆన్ దిస్? వైజాగ్ రాజధాని, వైజాగ్ ఈజ్ ఎ గుడ్ సిటీ, వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్. వైజాగ్ లో ఏంటి అంటే, రెండు రకాల సిటీలు ఉంటాయి. మీరు హైదరాబాద్ లో 1000 కోట్లు పెట్టారనుకోండి, ఆ 1000 కోట్ల వల్ల వచ్చే ఇన్కమ్
ప్రతి మనిషికి చేరే అవకాశం ఉండదు. అది పైకి ఎక్కడ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ అనుకోండి, 7th ఫ్లోర్ లో డబ్బు కలోళ్ళు ఉంటున్నారు, ఫస్ట్ ఫ్లోర్ లో పేదవాళ్ళు ఉంటున్నారు అనుకోండి. హైదరాబాద్ లాంటి సిటీలో మీరు ఒక 1000 కోట్లు వేస్తే అది పైనే ఉండిపోతుంది, కిందకి రాదు. వైజాగ్ నేను అబ్జర్వ్ చేసిన మోడల్ ప్రకారం వైజాగ్ ఈక్వాలిటీ, వెల్త్ ఈక్వాలిటీ వైజాగ్, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ వైజాగ్ ఈజ్ బెటర్ దెన్ హైదరాబాద్. అంటే మీరు చూడండి, మీరు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఒక 10 years లో ఎవడన్నా వచ్చిన చూడండి, యూ విల్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకోండి, ఆ, కొన్ని ఏరియాస్ చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ నేను అబ్జర్వ్ చేశాను, మిగతా ఏరియాస్ లో అంత గ్రోత్ లేదు. ఎందుకంటే వెల్త్ డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు. ఫస్ట్ 2 విషయాలు మెయిన్, ఒకటి వెల్త్ జనరేషన్, ఇంకొకటి వెల్త్ డిస్ట్రిబ్యూషన్. వైజాగ్ లో వెల్త్ జనరేషన్ బాగుతుంది, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగుతుంది. వైజాగ్ క్యాపిటల్ అవడం వల్ల మెయిన్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఈజ్ అ స్కామ్ యూస్డ్ బై ద బ్యాంక్స్ టు సెల్ మనీ. బ్యాంక్స్ అనేవి, వెన్ బ్యాంక్స్ ట్రై టు సెల్ మనీ, దే సెల్ మనీ టు త్రూ ఏ హౌస్. ఎందుకంటే ఇఫ్ ఎ బ్యాంక్ సెల్స్ ఎ హౌస్, ఇట్ విల్ గెట్ 60%. ఒక 10 years లో ఇంటికి మీరు డబుల్ ఆర్ త్రిబుల్ పే చేస్తారు. అందరూ హోమ్ లోన్లే ఉండుంటారు, తెలిసింటది. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ అన్నెసెసరీ ఎక్స్కలేషన్ ఆఫ్ ల్యాండ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అనవసరమైన భూమి ఇచ్చి ఉన్నదానికన్నా వాల్యూని ఇన్ మార్క్స్ అండ్ స్టాక్స్ లో పెంచుతారు కానీ ఇన్ జనరల్ అంతే. వైజ్ గా ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఆర్ ఏరియా గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, 4 వైపులా విస్తరిస్తుంది. దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ. వైజాగ్ ఆ ఛాన్స్ లేదు. అండ్ డిస్టెన్స్ ప్రకారంగా చూస్తే మిగతా వాళ్ళకి యాక్సెస్ తక్కువ అని ఒక పాయింట్ ఉంది. ఇఫ్ యూ కంపేర్డ్ విత్ అమరావతి అండ్ వైజాగ్, వాట్ యు ప్రిఫర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే అనుకోని డెవలప్ చేయకపోవడం టీడీపీ వైఫల్యం అనుకుందాము, ఓకే, ఏది ముందుకు తీసుకెళ్ళిపోవడం వైఎస్ఆర్ అనుకుందాము. ఇఫ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వచ్చినా, లైక్ బీజేపీ అలయన్స్ ఆర్ టీడీపీ అలయన్స్ విత్ జనసేన, ఇలా ఏది వచ్చినా కానీ, ఇఫ్ అమరావతి వైజాగ్ రెండిట్లో మీరు కంపేర్ చేస్తే మీరు దేనికి ఓటేస్తారు? నేనైతే ఆ, అమరావతికే ఓటేస్తాను. ఎందుకో రీజన్ కూడా చెప్తాను. వైజాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్లమ్స్ ఇన్ ఏషియా. నేను పర్సనల్ గా లైఫ్ లో అబ్జర్వ్ చేస్తాను. మీరు ఒక స్లమ్ కి వెళ్ళి, బాబు మీకు ఒక 500 houses ఉన్నాయనుకోండి, బాబు మీకు ఇవన్నీ లేపేసి ఫ్రెష్ వైఎస్ఆర్ ఇల్లు ఇస్తాం, ఒక 1 kilometer 2 kilometers ఇస్తే కొంతమంది ఒప్పుకుంటారు, ఇంకొంతమంది ఒప్పుకుంటారు, లాస్ట్ కి మిగిలిన వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కానీ ఏమవుతుంది అంటే గవర్నమెంట్ ఆ ల్యాండ్ తీసుకొని ఒక మంచి ఆఫీస్ లేకపోతే ఒక ప్రైవేట్ కాంప్లెక్స్ కో కడదాం అనుకుంటే ద సేమ్ పీపుల్ విల్ కమ్ బ్యాక్. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే ద పీపుల్ ఆర్ కరప్ట్ అండ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో కరప్ట్. ద పీపుల్ ఆర్ యాజ్ కరప్ట్ యాజ్ ద సిస్టమ్. ఇద్దరు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు దోచుకుందాం అనే మైండ్ సెట్ తో ఉంటారు. బట్ వెన్ యూఆర్ కమింగ్ టు అమరావతి అండ్ యూఆర్ బిల్డింగ్ ఎ క్లీన్ స్లేట్ సిటీ, మీరు కావుంటే ఒక 40s లో కట్టిన సిటీ, ప్లానింగ్ లేకుండా కట్టినది, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్సీల్ ఎలక్ట్రిసిటీ చేయాలి అంటే ఐఎంఎఫ్ దగ్గర లోన్ తీసుకున్నాం. ఐఎంఎఫ్ 1% ఇంట్రెస్ట్ లో 2% ఇంట్రెస్ట్ రేట్ కి లోన్ ఇస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఐఎంఎఫ్ తోని దీస్ పీపుల్ కంట్రోల్ మన బ్యాంక్ వడ్డీ రేట్లు లేకపోతే మన నేచురల్ రిసోర్సెస్ ని వాళ్ళ కంపెనీస్ కి పుష్ చేస్తారు. ఇది సైలెంట్ ఆక్యుపేషన్. అంటే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి కంట్రీస్ 1% 2% ఇచ్చినా దే ఆర్ ప్రాక్టికల్లీ సాఫ్ట్ పవర్ అంటారు. అంటే మీరు ఎన్ని పార్టీస్ మారినా దిస్ బ్యాంక్స్ విల్ కంట్రోల్. ఇది ఆఫ్రికాలో కూడా అదే జరుగుతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే 21st centuryలో ఒక లాస్ట్ 40-80 years లో ఇండియా ఇండియా గ్రోత్ వచ్చింది. ఇండియా ఇస్ ఇండిపెండెంట్ బ్రెయిన్. అంటే ఒక 800 years ఇస్లామిక్ ఇన్వేషన్ ఆఫ్ ఇండియాలో, బిఫోర్ ఇస్లామిక్ ఇన్వేషన్ ఆఫ్ ఇండియా, ఇండియా వాజ్ అన్ ఇండిపెండెంట్ బ్రెయిన్. After what you call the Portugal Christian invasion of India, before that Islamic and Christian invasion of India, India was an independent brain. And the Indian technology, Silk Road, ఎవరైనా హిస్టరీ తెలిసిన అంటే ఓకే, దే మైట్ బి అవేర్ ఆఫ్ దిస్. ఇండియా వాజ్ మోస్ట్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ మెడికల్ ఫీల్డ్. ఇప్పటికీ జర్మనీ, ఓకే, ఆల్ ఆఫ్ దట్ వదిలేయండి. ఆఫ్టర్ లైక్ 800 or 900 years, ఇండియా మీరు ఈజ్ మొత్తం అన్ మీద ఇండిపెండెంట్ చుట్టూ బ్రెయిన్. తిరిగి ఏపీలోకి రండి. అదే అమరావతి చెప్తున్నాను. అమరావతికి చెప్పండి సార్. అదే చెప్తున్నా. ఒక Prem, 900 years Prem, తర్వాత, could you please conclude with facts? yeah, I am concluding with facts. India is an independent brain which is without the influence of a foreign power. And in this time, uh, building a city in the 21st century is a great boon. So, uh, in the past, we have built many cities based on necessity or something. But what I believe is that building a city with the state of the art technology and sustainable technology is a great boon.
So it is good if we have Amravati. We have already invested a lot of money, and in Vizag, the well distribution is good, and the well generation is also good, and pollution is also under control. So what I believe is that Amaravati ni tayari chesi, we should make it green. Unlike Hyderabad, development only pollution lekunda. So that is what I propose. So we need a smart city in 21st century with wealth distribution and wealth generation as well, which can't be done perfectly in any Indian city due to poor planning. Okay, sir. Okay, sir. Got the point. Thank you so much. Greetings. Go ahead, man. Yep, the Good evening, point sir. here is like, I have a problem with Prem's comparison because he's comparing diversity with growth of or wealth. Okay, Vizag is actually a central establishments and government lands only, and that's the reason why Vizag has got a lot of benefits through diversity. Okay, if you have diversity, doesn't mean you have got growth. There is a lot of difference between them. And the point here is, now we have an issue with Jagan's statement of what, which, where is the no settlement of the capital of the state. And Prem, I would say that IMF doesn't give loans to state of a country or state of a country. It is World Bank which gives, but not IMF. IMF gives loans to a country, not to a state. Yeah, yeah. So you need to understand this Yeah, yeah. point. I'm Okay. sorry, So actually. you cannot compare. But yes, sir. Yes. And you cannot compare Andhra Pradesh with Zimbabwe or any other country. That is a wrong way of observing things. You have to get this point very clearly. Actually, Okay. I compared If it basis on no the no 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 no, budget no. that we have and the population that we have, the natural A resources and the budget, area. brother, please listen and then talk now, please. It is my turn. I'm talking. I hope you have few etiquettes to listen. So point here is when there is a deficit and there is civil unrest in the people of Andhra Pradesh, then it is the bare minimum responsibility of the central government to handle it properly. Okay, it is not the problem of IMF or with. Don't have to compare it with Zimbabwe or Tanzania or Kenya or anything. Please do get these things very you know get these things very properly correct. And here the problem is the capital thing. The issue is like I would say a smart politician would have actually gotten along with the same. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఉన్న ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేసిందో దాని తగ్గట్టుగా ప్రోగ్రెస్ చూపించింటే దే వుడ్ హ్యావ్ యాక్చువల్లీ గ్రోన్ అ లాట్ ఆఫ్ క్యాపిటల్. Okay. Now, once you have proposed three capitals, and now without taking any consent and settling up the farmers' issue, now you're putting forward the issue of Vizag will be the capital without taking any consent, which has been a legal issue again, is the problem. Okay. And you proposing out and you're actually building up a business model saying like we need investment into the state is actually, I would say, it is actually a political move to because earlier in the previous term, it was Jagan Mohan Reddy who started saying like మనకు స్పెషల్ స్టేటస్ రావాలి అని చెప్పి in that soup CBN దిగాడు. CBN దిగిన తర్వాత he was in that soup and he went out. Jagan played it out very smartly. But this time it is not the same thing. Okay, I think it is a political move because they wanted to get a term before only. Because BJP, Janasena will be with BJP, and in the present power, YSRCP is there with BJP. So there is a conflict over there. BJP, where is BJP gonna be is the issue. దానికి అనవసరంగా తలబాదుకుంటున్నాం. అండ్ ఇంకో పాయింట్ ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ ఏంటి అంటున్నారు. పాయింట్ లైక్ ఆంధ్ర ఆంధ్ర పీపుల్లో ఉన్న మేజర్ అగ్రెషన్ ఏంటి అంటే క్యాపిటల్ ఎక్కడని పెట్టుకో. ఓకే, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా దే వర్ వెల్దీ స్టేట్. నౌ ఇట్ ఈస్ ఎ డెఫిసిట్ స్టేట్. టు గ్రో ఇట్ టు గెట్ ఇట్ ఇన్ టు నార్మల్సీ వీ హ్యావ్ లాస్ట్ 10 years of time. You have to understand this point. 10 years of జిటిఎన్ tenure. జిటిఎన్ ఇంకోటి యాడ్ చేస్తున్న పాయింట్ ఇప్పుడు నీకు ఒకటి తెలుసో నేను తెలియదు. ఎక్కువ ఇప్పుడు అనుకోను. లెట్ పంజాబ్ మీ ఫినిష్ హర్యానా అండి. ఉంది. లేదు
let me finish One and then point. you talk. Okay. And No, 10 Kunal, seconds. సార్ 10 కునాల్ seconds. గారు ఒక్క నిమిషం, కునాల్ గారు ఆయన wait, కంప్లీట్ wait. గానే Let me ఉంచండి. finish. Let me finish and then you talk. I don't mind. You add a point once I finish. Okay. So point ఏంటంటే getting back a normalcy into the and law and order and everything payments and deficits అన్ని తీసేస్తూ వెళ్ళడం అన్నది it's a long time taking process. So what I would say today is today in the present scenario of the statement of Jagan is like he played it well to make sure that he is having a midterm 6 months earlier term elections వేయడానికి అన్న ఆట బికాస్ ఆ సివిల్ అండర్స్ట్ అయినప్పుడు ఐఏ ఏదైతే ఉంటుందో దాని నుంచే ఇంత ముందు వచ్చాడు హీస్ ప్లేయింగ్ ద సేమ్ ఓల్డ్ గేమ్ సో ఇక్కడ ఎలక్టింగ్ a vice person is AP citizens responsibility and making sure that they are running in tenure because I'll tell you one thing యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ద మోస్ట్ ఎఫిషియంట్ ఆర్ మోస్ట్ రిలయబుల్ ఐటీ సర్వీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర బట్ దే ఆర్ నాట్ సెటిల్డ్ బట్ దేర్ ఇస్ నో ఐటీ కారిడార్ వేర్ ఐటీ ఇది ఉంది అన్నది మేజర్ గా విచ్ ఇస్ డామినేటింగ్ తెలంగాణ ఆర్ బెంగళూర్ is has not been created because that was a strength. It has not been allotted or created by both the chief ministers. Okay, by that if they could actually generate certain revenue, it would have actually helped to get not to get into a deficit state. You have to understand a lot of politics and lot of moves which a chief minister takes and the policies which he does. So I think it is I think this discussion is getting into an early thing and also getting into emotion. Are nothing is going to happen. It was actually a political move. That's all which I can see. That's all. Thank you. Kunal, up to add Karla. ప్రాబ్లం ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పటిదాకా ఇక్కడ కున్నాను జస్ట్ 30 సెకండ్స్ ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంఎన్ ఉన్నావా అక్కడికి వెళ్ళేసరికల్లే మన మాస్ టార్గెట్ చేసి వీళ్ళందరినీ కింద కూర్చోబెట్టుకొని 1-1 అవుతుంది సిద్ధార్థ వెళ్ళి మాట్లాడి చేయకపోతే మళ్ళీ రిమూవ్ ఫ్రమ్ రూమ్ కొట్టారు వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కింద మన వాళ్ళు వెళ్ళి కొద్దిగా అనవసరంగా స్టఫ్ ఇస్తున్నారు మళ్ళీ అక్కడ ఇక్కడ ఐకాన్లు ఎగిరిపోయి ఏమైనా అంటే అక్కడ పోయి కూర్చున్నాయి అనమాట అక్కడ పాయింట్ మాట్లాడేది ఉందో తెలుసు కదా ఇక్కడికి వచ్చి గెలకడానికి అనవసరంగా వాళ్ళకి ఫీడ్ ఇస్తున్నారు మాట్లాడుకుంటే ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు ఇక్కడ రూమ్ ఎందుకు వద్దాం అది ఒకసారి మన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మెసేజ్ పెట్టి లేకున్నాను గోహెడ్ అని అన్న ఇప్పుడు ఇంకోటి అన్న కరెక్ట్ నేను చెప్పింది ఇప్పుడు అందరికి తెలుసో తెలియదు ఇప్పుడు చండీగఢ్ ఉంది పంజాబ్ కూడా చండీగఢ్ క్యాపిటల్ ఉంటుంది హర్యానా కూడా చండీగఢ్ క్యాపిటల్ ఉంటుంది ఇంత 10 years కాదు 10 years ఏదో 10 years ఏదో నామకే వాస్తే ఇప్పుడు ఆ స్టేట్ డివైడ్ అయ్యి దగ్గర దగ్గరగా 40 years 45 years అవుతుంది ఇప్పటికీ కూడా చండీగఢ్ ఉంది కదా క్యాపిటల్ అందులో ప్రాబ్లం ఏముంది వాళ్ళు అదే ఏమంటారు ఏమంటారు మన హైకోర్ట్స్ వాడుతున్నారు అదే కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసెస్ వాడుతున్నారు జస్ట్ ఏంటంటే ఆ పంజాబ్ బిల్డింగ్ ఒక సైడ్ ఉంటుంది హర్యానా బిల్డింగ్ ఒక సైడ్ ఉంటుంది ద సేమ్ ప్రాపర్టీస్ అసలు సేమ్ అన్ని ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చినారు కానీ ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు దాన్ని ఈగోకి తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు ఆయన స్కూల్లో చదివిన కుర్రవాడు కేసీఆర్ ఆయన స్కూల్లో లెక్చర్ తీసుకొని ఆయన ఒక సపరేట్ స్టేట్ ఫామ్ చేసుకొని ఆయన సీఎం అయిపోయిండు ఆయన ఇజ్జత్ కా సవాల్ తీసేసుకుండు సో చంద్రబాబు నాయుడుకి అక్కడ That is, అయిపోయింది I tell you one thing. I tell you one thing. There is actually another scenario over there. అది Then కూడా రిమైన్ అట్లా I'll tell కాదు you. పంజాబ్ ఇంకా పంజాబ్ No, Kunal, I'll tell you. The point here is like the TDP as a cadre or a party is being labeled as a Chowdhury party. He only CBN does where his investments are. That's a major that what is a population percentage low. చౌదరీలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో దే డోంట్ టేక్ ద మేజర్ పాపులేషన్ ఓకే మేజర్ కౌంట్ లేదు కానీ అది అది అడ్వాంటేజ్ తీసుకుంటే మిగతా వాళ్ళు ఎవరు ఇప్పుడు పిల్లి పాలు అయ్యేటప్పుడు కళ్ళు మూసుకొని తాగుతున్నట్టు దేవ్ యాక్చువల్లీ మాకు తెలిసిందే కరెక్ట్ అన్నట్టు చేసిండు దట్ వాస్ ద అడ్వాంటేజ్ థింగ్ ఆఫ్ జగన్ it is the only reformation of TDP will actually save Andhra. But if that happens only when the leader is changing and his perspectives are changing. If that is not happening, nothing is going to work. So even if there is an estimate or a thing saying like BJP, Janasena, and TDP will be fighting against YSRCP, but still their ముగ్గురులో క్యాడర్ చూసుకుంటే టీడీపీకే ఎక్కువ ఉన్నాయి ఆంధ్రాలో సో టీడీపీ విల్ టేక్ లాట్ ఆఫ్ సీట్స్ అండ్ దే సప్రెస్ both the other parties.
సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే రిఫార్మేషన్ అలవాట్లే ఓన్లీ ద మెరిట్ సిస్టమ్ త్రూ వచ్చిన ఒక పాయింట్ లైక్ నువ్వు మా దగ్గర ఎక్కువ మంది ఉన్నారు మేము చెప్పింది నడుస్తుంది. దట్ విల్ వర్క్ అగైన్ అండ్ దట్ విల్ అగైన్ స్పాయిల్ ద హోల్ ఇష్యూ. సో ద గ్రోత్ ఆఫ్ ద స్టేట్ ఇస్ గాన్ అగైన్. It is gone to dogs because these political parties are actually thinking about making, ruling it but not developing it. That is a difference. వెరీ ఎస్, నైస్. ప్రవీణ్ గారు ఏమైనా మాట్లాడతారు సార్? ప్రవీణ్ గారు వచ్చారు, అదే నేను ప్రవీణ్ గారు go ahead. యా సో అంటే యాజ్ ఆఫ్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చినా సరే స్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే డెవలప్మెంట్ లేకపోతే లైక్ అంటే ఇంతకు ముందు ఎలా ఉండేదంటే 2014 మనకి ఫస్ట్ స్టేట్ సపరేట్ అయ్యాక ఫామ్ అయినప్పుడు అందరు ఏమనుకున్నారంటే ఏపీనే బాగా హైప్ అవుతుంది, తెలంగాణ ఇంకా అంతేం ఉండదు అని అనుకున్నారు అప్పుడు స్టార్టింగ్లో. బట్ ఏమైందంటే 14 to 18 కొంచెం హైప్ ఉండేది స్టేట్ మీద, ఏదో ఒకటి వస్తుంది ఏదో ఒకటి చేస్తారని ఆ హైప్ నడిచేది. బట్ ఇప్పుడు జనాలు ఆలోచించేది కొంచెం చేంజ్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఇక్కడైనా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకోండి ఏపీలో, సో పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ ఏం లేవు కదా ఇక్కడ, ఏం రాలేదు కదా డెవలప్మెంట్స్ రాని, కంపెనీస్ రానియండి అప్పుడు చూద్దాంలే అని. సో అంటే ఇప్పుడు ఏపీ సైడ్ తిరిగి చూడాలంటే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 10 years ఫ్రమ్ నౌ ఇఫ్ వి గెట్ సమ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద స్టేట్. సో అది లేనప్పుడు ఏమీ చేయలేము. ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా అంటే ఇట్ ఇవాల్వ్డ్ ఆన్ ఇట్స్ ఓన్. మేబీ స్టార్టింగ్లో హైటెక్ సిటీ అది వచ్చి ఉండొచ్చు, ఓకే ఫైన్. బట్ ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఫరక్ పడదు తెలంగాణకి, అట్లీస్ట్ హైదరాబాద్కైనా దాని చుట్టూ ఉన్న ప్రతి జిల్లాకి. బికాస్ హైదరాబాద్ ఈజ్ ఇవాల్వింగ్ ఆన్ ఇట్స్ ఓన్. అన్ని 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 రకాల వాళ్ళు అందరు వచ్చేసారు ఆ హైటెక్ సిటీ నుంచి. 2002-2004 అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. అప్పటి నుంచి ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఫామ్ అయ్యి ఇంత డెవలప్ అవ్వడానికి మనకి అట్లీస్ట్ 20 years పట్టింది. అప్పటికే హైదరాబాద్ డెవలప్డే, స్టేట్ అంతా ఉంది. బట్ ఈ ఐటీ రావడం వల్ల ఇంకా ఎక్కువ హైప్ అయిపోయింది. అదే మనం ఇప్పుడు ఏపీ చూస్తే ఇంకెన్ని ఇయర్స్ పడుతుంది? ఎన్ని రోజులైనా ఈ పొలిటికల్ పార్టీలు కొట్టుకోవడాలు, క్యాస్ట్లు, ఇవన్నీ చాలా విపరీతంగా ఎక్కువ. సో బేసిక్లీ నాకు అనిపించింది ఏంటంటే అట్లీస్ట్ ఇక్కడ ద పీపుల్ హు ఆర్ టాకింగ్ సెన్సిబుల్లీ ఓవర్ హియర్, వీఆర్ ఇవాల్వింగ్. సో మేబీ ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఏదన్నా డెవలప్మెంట్ జరిగితే తప్ప స్టేట్లో ద జాబ్ ఆపర్చునిటీస్ వస్తే తప్ప ఇంకా హోప్ అయితే లేదు ఇప్పట్లో. సో అది మళ్ళీ జనసేన వచ్చినా అంతే, టీడీపీ వచ్చినా అంతే. సో అది రావడం వరకు, అది వచ్చాక మళ్ళీ మనం 2024 ఎలక్షన్స్ తర్వాత 2028లో మళ్ళీ మనం ఇలానే డిబేట్ పెట్టుకొని ఈ గవర్నమెంట్ ఏం చేయలేదని చెప్పుకుంటాం. సో బేసిక్గా వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఇట్ ఈస్, దే హ్యావ్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అది నా పాయింట్. I would like to contradict Praveen a little bit, only on very few points. Definitely in the Hyderabad, in the Telangana state, I would say there is an issue with the law and order things. Development only towards Hyderabad, chuskunte, yes, there is great development and people are evolving in a great part. But the law and order issues and appeasement which has been done, that has to be addressed too in the Telangana. And the advantage of Telangana and Andhra is that Telangana lo basically Telangana people have actually faced the Razakar movement. So in that Razakar movement, what happened was like all Hindus had to be one, and we were suppressed for years by the Nizam Sarkar. So when in the British Raj, what happened like when British were ruling the Andhra state, they have actually divided the whole society with using all the other terms. So that has to made that I don't take me that I'm sounding like a BJP guy, but that is a fact. That is one kind of fact because because divide and rule policy lo andani divide చేసింది, be it a caste or anything. So we have to accept this point అనిపిస్తుంది, అంతకంటే ఏం లేదు. యా బ్రో, ఐ యాక్సెప్ట్ ఇట్. సో దాని గురించి ఏం లేదు. కాకపోతే హైదరాబాద్ ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ రావడానికి ఇంత టైం పట్టింది. సో ఏపీ ఇస్ జస్ట్ అ బేబీ నౌ. Of course, ఇట్స్ స్టిల్ yes, అ బేబీ. yes, I do accept with that, with your point, yes, And yes. I don't want that baby to become a handicapped one. That's what
లైఫ్ లాంగ్ సఫర్ అవ్వకూడదు అని అంటే ఇప్పుడు Definitely. మనము ఆ, Because ఇప్పుడు a మనము point in it is అది that డెవలప్ అయ్యే through this టైం evolution of 70 years or 74 years, we've actually had a lot of diversity in from Andhra and Telangana. Most of us got married, and people are evolving in from the caste system and even trying to before be evolved. high-tech city came, I mean high-tech city has formed in Hyderabad. Yeah, Hyderabad was already a developed place, but ఏపీ అంతా కూడా లేదు ఇప్పుడు అంటున్నాను నేను అది. సో ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ రావాలి, లా అండ్ ఆర్డర్ కానీ డిసిప్లిన్ కానీ ఎవ్రీథింగ్. సో ఇట్స్ లైక్ ఐ డోంట్ నో, మనం ఉన్నప్పుడే, మనం అందరం ఈ బతుకున్నప్పుడే ఆ ఏపీ ఆ రేంజ్కి వెళ్ళడం చూస్తే బాగుంటుంది. ఈ డిబేట్లు Yeah, మానేసి it'll definitely happen. It'll definitely happen. Only thing is like it is completely dependent on the leaders. యా The leaders' commitment towards the development of the citizen of the state, and also with the policies which are actually helping of the citizen. That's the all. Nothing else heavy more. concentration, like I felt like he's more on the vote bank part, where అంటే ఎక్కడ మనకి ఎక్కువ ఓట్స్ వస్తాయి అనేది he's concentrating ఏమో అనిపించింది నాకు. వాట్ ఎవర్ ఈ సేయింగ్ ఇస్ లైక్, నేనేమి అమరావతిని అది చేస్తా ఇది చేస్తా అని చెప్పలేదు, నేను ఏవైతే పథకాలు ఇస్తా అని చెప్పానో, ఏవైతే చేస్తా అని చెప్పానో అవే చేస్తున్నా, అవే చేయగలుగుతా అంతే అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా పీపుల్ ఆర్ టెల్లింగ్ లైక్ జగన్ రూలింగ్ బాగాలేదు, అది బాగాలేదు అంటున్నారు, కానీ ఓకే మేబీ సిబిఎన్ వస్తే బాగుంటుంది లేదా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అని అంటే అంత కాన్ఫిడెన్స్ రావట్లేదా వీళ్ళ మీద అని అనిపిస్తుంది. అతన్ని బాగాలేదు అంటున్నారు ఓకే, బట్ అట్ ద సేమ్ టైం అంత స్ట్రాంగ్గా సిబిఎన్ది కానీ పవన్ కళ్యాణ్ది కానీ వినపడట్లేదు. దేర్ ఒక చిన్న సామెత ఉంది సార్. కొత్తదనం కావాలంటే పాత అంటే కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి అంటారు. So the old school politics which people have been following, and the strategies which people have been following, there should be a reform. If you're not having a reform, if you're not accepting a reform, then you won't develop, you won't evolve. Is what which I feel. So at times అనిపిస్తుంది perhaps Pawan Kalyan is right, because he might be new, but he will evolve. He wants to do something to the society, because ఇక్కడ బీజేపీ అయిండొచ్చు, లేకపోతే అచ్చా టీడీపీ అయిండొచ్చు. Both of them have actually did a lot of mixture in the whole society, but as a person who is very new, who might add something which is good to the society, is what which I feel. Yeah, he doesn't need to do anything. He just need to be with his party, with his ideology for at least 10 years. He needs to Maybe after believe his 10 own diplomats, choose right diplomats to actually rule the state. That's what which I ఏంటంటే feel. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏపీలో రకరకాల ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయి. క్యాస్ట్ ఒకటి మెయిన్గా, ఓకే, అది ఇప్పటికీ ఉంది మెయిన్గా. ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అన్ని కేటగిరీస్లో ఇంకా ఇప్పటికీ ఉంది, ఫుల్గా ఉంది అది. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉన్న ప్రెషర్ ఏంటంటే like he be the whatever whoever his followers are there, most of them, వాళ్ళకి ఏంటంటే they want to see him as a CM, they don't want him to make someone as a CM. సో ఆ ప్రెషర్ బాగా ఉంది. సో ఈ ప్రెషర్లో ఇప్పుడు వాళ్ళు ఇద్దరు పవర్ షేర్ చేసుకుంటారా 2 years ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ గెలిచేలాగుంటే, లేదా ఆ, మేము చెయ్యను అని చంద్రబాబు అంటే ఇంకా సింగిల్గానే వెళ్తారు బీజేపీతోనే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే చాలా స్మార్ట్గానే మూవ్స్ చేస్తున్నాడు. ఈ డజంట్ వాంట్ టు లెట్ దెమ్ కమ్ టు మీ, లెట్ దెమ్ టాక్, దెన్ విల్ సీ అన్న ఉద్దేశంలోనే ఉన్నాడు అనుకుంటున్నాను నేనైతే. I feel like it is too early to decide on all these points. We have to stick on to the topic, so it is better we stay here. ఎందుకంటే it is all speculations. Whatever we talk is speculations. స్పెక్యులేషన్స్, I అంటే hope. వాట్ ఇంకేం జరగవచ్చు ఇంతకన్నా. ఇదర్ పవన్ కళ్యాణ్ హ్యాస్ టు గో విత్ బీజేపీ, ఆర్ హీ విల్ గో అలోన్, ఆర్ హీ విల్ గో విత్ టీడీపీ. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి జరగడమే కదా, సింపుల్. సో ఐ Yeah. డోంట్ థింక్ హీ విల్ గో అలోన్, మేబీ హిల్ బీ విత్ బీజేపీ ఫర్ ఎ వైల్ అట్లీస్ట్. Don't know, sir. We have to think. We have to talk on statements of whatever the leader of the party gives. సో బట్ ఎవరు వచ్చినా కూడా వీళ్ళు రావాలని మనం కోరుకుంటున్నాం, కానీ అంటే ఇప్పుడు వచ్చే లీడర్ కూడా అంత క్యాపబుల్గా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి చేయగలిగితే బాగుంటుంది అనిపిస్తుంది. అలా చూసినప్పుడు ఐ కెన్ సీ సిబిఎన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఐ మీన్ అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో గుడ్, బట్ అలా అని కాదు. బట్ ఇప్పుడు స్టేట్ ఉన్న ప్యాథెటిక్ సిచ్యువేషన్లో ద వన్ హూ రన్స్ అ గుడ్ అడ్మినిస్ట్రేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ to attracting investment into the state. So that's how we grow up, కదా.
యా ప్రవీణ్ గారు, చాలా మటుకు అంటే ఇప్పుడు ఈ ప్యానెల్ లో మాట్లాడిన 320 మంది పార్టిసిపేటర్లో అంటే మెజారిటీ తీసుకుంటే 50 పీపుల్ న్యూట్రల్ గా ఉన్నారనుకోండి. నేను ఎప్పుడు ఏం ఎగ్జాంపుల్ చెప్తాను అంటే 100 మందిలో 50 మంది అసలు ఓట్ వేయలేదు, మాకు అనవసరం అని భవిష్యత్తు అని మాట్లాడతారు. 50 మందే ఓటింగ్ కి పార్టిసిపేట్ చేశారు. 28 మంది ఒకరిని ఎన్నుకున్నారు, 22 మంది ఒకరిని ఎన్నుకున్నారు. ఈ 28 మంది 100% రిప్రజెంట్ చేయాలి, మాకు రోడ్లే లేదు, మాకు అంటే అరే నువ్వు ట్యాక్స్ కట్టలేదు లేదా నువ్వు వాడికి రిప్రజెంట్ చేయలేదు. ఫస్ట్ వాడికి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఓటేసిన 28 మందికి ఉంటది. తర్వాత అసలు మనల్ని ఒకడు పైనుండి నిర్ణయిస్తాడు అని సెన్సిబుల్ గా ఎంతో కొంత ప్రతిపక్షంలో పార్టీసిన 22 మందికి ఉంటది. చాలా మంది ఇక్కడ ఒప్పుకున్న పాయింట్ ఏంటంటే ఆ 22 మందిని లేకుండా ఒక పందాలో వైఎస్ఆర్సీపీ ఒక గెలిచిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు లాక్కోవడము, మిగతా ఎమ్మెల్యేలని ఇది పంపించటము, వాళ్ళు లిటరల్ గా వాళ్ళు చేసిన పనులన్నీ కూడా తప్పులే అని ఒక హెరాస్ మూమెంట్ మాట్లాడి వాళ్ళని వెళ్ళగొట్టడము, ఇది చాలా మంది ఖండించారు. పరిపాలన ఎలా ఉన్నా కానీ దిస్ ఇస్ నాట్ ది వే. అంటే ఒక కులం మీద గ్రడ్జు, వాడు కట్టాడు కాబట్టి నేను కంటిన్యూ చెయ్యాలా అని ఒక దాంతో వైజాగ్ వెళ్ళాడు. కానీ మాకు అభివృద్ధి పొలిటికల్ లేదని ఇక్కడికి వచ్చిన కొంతమంది వైఎస్ఆర్ అభిమానులు కూడా ఒప్పుకున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ముక్కు కోసిన మునపటి ఉన్న మోడీ నయం కాబట్టి మేము ఏది ఎక్స్పెక్ట్ చేసామో అది చేయలేదు కాబట్టి ఓడించాం. కానీ చంద్రబాబు నాయుడు చేయగలదు, మాకు ఆప్షన్ లేదు. ఈ లెక్కన చూస్తే కంపారిటివ్లీ అంటే ఈ 3 ఏళ్ల గ్రోత్ ఫస్ట్ ఆయన వచ్చిన 3 ఏళ్ల గ్రోత్ చూస్తే ఏమీ లేకుండా ఎంతో కొంత క్రియేట్ చేసిన వాడు బెటర్ అని చాలా మంది ఒప్పుకున్నారు. కానీ మీలాగా చాలా మంది ఏంటి అంటే ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణ్ అనేవాడు వస్తే, గట్టి ప్రతిపక్షం అన్నా వస్తే కనీసం ఇట్లాంటి ఆ ఈ ఈ వామపక్ష ధోరణులకి లేకపోతే కుల బేస్డ్ రాజకీయాలకు కాకుండా ప్రజల వైపు ఆలోచించి అడిగే ఒక ప్రతిపక్షం లాగా బలంగా వస్తే అట్లీస్ట్ ఒక 10 ఏళ్ల తర్వాత జనాల్లో కనువిప్పు ఉంటది, ఆల్టర్నేట్ ఉంటది. అరే మనం ఏం చేస్తున్నాం రా అని ఒక సెన్స్ ఉండాలి. అంటే ఫ్రీబీస్ వాడుతున్నాడేమో వాడికి ఓటేస్తాడు, వాడికి యాంటీ ఉన్నాడు వాడి వల్ల ఇబ్బంది పడ్డాడేమో టీడీపీ ఓటేస్తాడు కాకుండా ఇప్పుడు ఓటు శాతం పెరిగింది, యూత్ ఓరియంటెడ్ పెరిగింది. కానీ మాకు వాడు వస్తే బెటర్ అనిపిస్తుంది. కానీ వాడు వచ్చాక వాడు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే ఇంత మటుకు ప్రభుత్వాన్ని రూల్ చేయలేదు, పలానా శాఖలు తెలియదు, మాకు ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ ఇష్టమే. కానీ పవన్ కళ్యాణ్ పరిపాలన మీద నమ్మకం లేదు కాబట్టి అలాంగ్ విత్ CBN ఆర్ విత్ ద గైడెన్స్ ఆఫ్ బీజేపీ టైప్ లో చాలా మంది చెప్పారు అనమాట. సో దట్స్ ద కంక్లూడ్ ఆఫ్ టోటల్ రోల్. కానీ నేను విన్నంత వరకు 100 మందిలో 70 నుండి 75 మంది వైజాగ్ అయితే సపోర్ట్ చేయలేదు. ఒక 15 మంది మాత్రమే గట్టిగా చేశారు. అది వాళ్ళ ప్రాంతం అవుతానా లేదా వాళ్ళు హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ అభిమానులు అవుతారా, ఈ 2 రీజన్స్ తప్ప మిగతా 75 మంది ఉన్న పాయింట్స్ కి వీళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. సో దట్స్ ద పాయింట్ దట్ ఐ వాంట్ టు కంక్లూడ్ ఆన్ దిస్. Hope I discussed very thing. Thank you so much, Praveen Garu and Surya Garu, others from the business panel. Thank you so much for the time. So ఎక్కువైపోయింది, 3-4 గంటలు 350 మందిని హ్యాండిల్ చేయడం అంటే తల పగిలిపోతుంది. ఇంటికి వెళ్తున్నా, హ్యాపీగా తినేసి పడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం సార్. యా ఐఎమ్ ఎండింగ్ ద రూమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బాయ్.